Hi everybody. So ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే హౌ టు ఇన్స్టాల్ పైథాన్. ఓకే, సో దెర్ ఇస్ ఎ వెబ్సైట్ కాల్డ్ www.python.org. ఓకే, వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి పైథాన్ అబౌట్ డౌన్లోడ్స్ అని ఉంటుంది కదా, ఇక్కడ డాక్యుమెంటేషన్ పైథాన్ డాక్యుమెంటేషన్ కావాలనుకుంటే దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, మనకి ఫస్ట్ హౌ టు డౌన్లోడ్. ఓకే, డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, ఓకే సో విండోసా మ్యాక్ అనేది. ఓకే, ఇక్కడ మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే విండోస్, డౌన్లోడ్ ఫర్ విండోస్ ఈ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత సో డౌన్లోడ్స్ ఫైల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ డౌన్లోడ్స్లో దెర్ ఇస్ ఎ ఫైల్ కాల్డ్ పైథాన్ 3.10 ఇది ఉంది కదా, సో దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. సో డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఇలా విండో ఓపెన్ అవుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ ఇన్స్టాల్ నౌ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాడ్ పైథాన్ 3.10 టు పాత్. దీన్ని చెక్ బాక్స్ని దీన్ని సెలెక్ట్ చేసి సో ఎక్కడ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాము, సో ఒక ఇన్స్టలేషన్ లొకేషన్ డిఫాల్ట్గా అయితే ఈ లొకేషన్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ నౌ అనిస్తే సో ఎస్ మీద క్లిక్ చేస్తే ఇది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ అనేది సో ఎలా రన్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఓకే, సో ఇన్స్టలేషన్ అనేది చూడండి ఇక్కడ సెటప్ వాజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో దీన్ని క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓకే, సో స్టార్ట్లోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాం. ఓకే, చూడండి ఇక్కడ నా కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైథాన్ అని క్లిక్ చేయండి. పైథాన్ అని ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మనకు చూడండి ఇక్కడ పైథాన్ వర్షన్, ఇదే వర్షన్ అంటే పైథాన్ 3.10.4 అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఈ పైథాన్ కూడా రన్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ పైథాన్లో ఇక్కడ సింగిల్ లైన్ నేను ఇక్కడ ప్రింట్ హలో వరల్డ్ అని ఇస్తున్నాను. సో కింద సింగిల్ కోట్స్లో హలో వరల్డ్ అని ఇచ్చాను. ఓకే, సో ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏం వస్తుందంటే హలో వరల్డ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ x=10, సో ఎక్స్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఎక్స్ అని ఇస్తే మనకి అవుట్పుట్ ఏం వస్తుంది, 10 అనేది వస్తుంది. ఓకే, సో బయటకు వచ్చేయాలంటే ఎగ్జిట్ ఆఫ్ అని ఇవ్వాలి. సో ఎగ్జిట్ ఆఫ్ అని ఇస్తే బయటకు వచ్చేస్తాం. ఇక్కడ నుంచి సో ఎగ్జిట్ అని బయటకు వచ్చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేసుకోవచ్చు. అదే ఒకసారి చూడండి, మనము పైథాన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి సో సెర్చ్ బార్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో ఇక్కడ పైథాన్ అని సో పైథాన్ అని సెట్ చేస్తున్నాను. పైథాన్ ఒకసారి చూడండి ఇక్కడ ఐడిఎల్ఈ పైథాన్ 3.64 బిట్ అనమాట. ఓకే, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి సో పిన్ టు టాస్క్ బార్. సో టాస్క్ దాన్ని ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది, ఐడిఎల్ఈ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ టాస్క్ బార్ మీద సో ఐడిఎల్ఈ పైథాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఓకే ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం సింగిల్ లైన్ అంటే సింగిల్ లైన్ పైథాన్ కూడా ఇక్కడ నుంచి రన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడికి ఏం చేస్తాను అంటే ప్రింట్ సో ప్రింట్ హలో అని ఇచ్చాను. ఓకే, సో రన్ చేస్తే మనకి హలో అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, x = 10,
సో x ఈక్వల్ టు 10. సో ప్రింట్ ఎక్స్, సో ప్రింట్ ఎక్స్ అని ఇస్తే సో 10 అనే వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట ఇక్కడ. ఓకే, సేమ్ ఇంతకుముందు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఏదైతే చేస్తామో అదే సేమ్ అలాగే వర్క్ అవుతుంది. అయితే మనకు ఇప్పుడు ఏంటంటే పైథాన్ని మన పైథాన్ కోడ్ని మోర్ దెన్ 1 లైన్ ఉంటే దాన్ని ఒక ఫైల్లో సేవ్ చేసుకోవాలి. ఓకే, సో చూడండి ఇక్కడ నోట్ ప్యాడ్ ఎనీ ఫైల్లో సేవ్ చేసుకోవచ్చు. నేను ఒక ఎడిట్ ప్లస్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఎడిట్ ప్లస్ అనే కాదు, మీరు నోట్ ప్యాడ్లో అయినా ఎక్కడైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి ఇక్కడ ఓకే, న్యూ ఫైల్, ఆల్ట్ ఎఫ్ న్యూ అనే ఫైల్ ఒకటి తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ ప్రోగ్రామ్, సో ప్రింట్ హలో వరల్డ్ అని ఇచ్చాను. ఓకే, ఫైల్లో సేవ్ చేసాం. ఈ ఫైల్ సేవ్ చేయాలి. సో ఫైల్ సేవ్ ఏ లొకేషన్లో సేవ్ చేయాలి మన ఇష్టం. నేను ఇక్కడ డి డ్రైవ్లో సో python_classes అనే ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. సో python_classes ఇక్కడ సేవ్ చేస్తున్నాను. ఓకే, సో ఫైల్ నేమ్ first.py అని ఇస్తున్నాను. ఓకే, ఎస్. ఓకే, ఇప్పుడు నేను ఈ కోడ్ రన్ చేస్తున్నాను. సేమ్ ఇంతకుముందే ఎలా, సో కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఇంతకుముందు అయితే డైరెక్ట్గా ఎక్కడ సేవ్ చేసాం, డి డ్రైవ్లో cd python_classes. సో ఇక్కడ నుంచి పైథాన్ ఫైల్ నేమ్ ఏంటి, first.py. సో రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది, హలో వరల్డ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ హలో వరల్డ్. ఓకే, ఒకవేళ కామెంట్స్, ఇప్పుడు నాకు పైథాన్లో కామెంట్స్ ఏంటంటే సో ఇలా సో స్లాష్ అనేది ఇచ్చేస్తాం. సో వెల్కమ్ టు పైథాన్ అని ఇస్తున్నాను. ఓకే, ఇది మోర్ దెన్ 1. నాకు ఇక్కడ హలో వరల్డ్, సో వెల్కమ్ టు పైథాన్. సో మోర్ దెన్ 1 లైన్ ఉంటే ఇలా ఫైల్లో సేవ్ చేసుకుంటాం. సో వెల్కమ్ టు పైథాన్. ఓకే, రైట్. సో నేను కూడా రన్ చేస్తే ఇది మనకి కామెంట్. ఓకే, సో హలో వరల్డ్, నెక్స్ట్ లైన్లో వెల్కమ్ టు పైథాన్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో రన్ దిస్ కోడ్. సో ఒకసారి చూడండి ఇక్కడ మనకి హలో వరల్డ్, సో వెల్కమ్ టు పైథాన్ అని వస్తుంది. ఓకే, so this is first Python program. Okay, so still you have any doubts, please ask in comment section. Thank you for watching. Bye. సో మనం లాస్ట్ క్లాస్లో పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనం ఏంటంటే పైథాన్ డేటా టైప్స్, ఫస్ట్ డేటా టైప్స్లో ఫస్ట్ యూ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ స్ట్రింగ్స్. స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ సో టెక్స్టబుల్ డేటా ఈజ్ కాల్డ్ ఏ స్ట్రింగ్. సో లాస్ట్ క్లాస్లో మనం first.py అనే ఫైల్ సో ఎలా కంపైల్ చేసి ఎలా రన్ చేయాలో డిస్కస్ చేస్తాం. సో ఒకసారి నేను ఫైల్ రన్ చేస్తాను. సో పైథాన్ ఫైల్ నేమ్ ఈస్ first.py. యూ విల్ గెట్ హలో వెల్కమ్. ఓకే, సో దిస్ ఈస్ ద కామెంట్స్, 1 line comment in Python. సో print hello welcome. This is the comment in Python. So this line is not executed, so I have to compile this code. So compile and run this code. Hello welcome is the output. Okay, right. As any, so string is nothing but textual data is called string. Okay, so I want to copy this. Here I am taking one variable is called message. So message is equal to this textual data. So this textual data is called a string. Okay, here I am printing message. సో మనకు లాస్ట్లో ఏ అవుట్పుట్ అయితే వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో యూ హ్యావ్ టు రన్ దిస్ కోడ్. హలో వెల్కమ్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, here I am giving a message called hello world. So compile and run this code. So hello world is the output. So this is any textual information. So within this single quotes any text is called a string. So this one is a string. Okay, next here I am taking so Manvita's world. Here I am taking Manvita's world. Here within the single quotes any text is called string. So మనం within the single quotes రాసాం కాబట్టి this one is string. So after the end of single quotes compile Python don't know what is s and world. We have to compile run this code.
you have to run this code, we'll get an error. Okay, you have to run this code, we'll get an error. So syntax error, unterminated string letter. Okay. సో మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే మన స్ట్రింగ్లో మనకి మాన్వితాస్ ఓల్డ్ అనేది అవుట్పుట్ కావాలి. సో మనం దీన్ని డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. ఇయర్ స్లాష్ బ్యాక్ స్లాష్ అండ్ సింగిల్ కోట్స్. So this one is replaced with single quotes. So Manvita's old is the output. Okay, so save this one, run this code. So output is Manvita's old. Manvita's old. Next, instead of writing single quotes, you have to write double quotes. So double quotes. So no need to write the backslash s. Okay, you have to come run this code. So run this code. So then output is Manvita's word. Okay, right. So if you want to write multiple lines of strings, here I am to write multiple. You have to use 3 double quotes at the start of the string and 3 double quotes at the end of the string. Okay. Here if you want, you have to write multiple lines. So Manvita's old is good with playing games. Okay. So this is the multi-line string. Okay, you have to compile if you want to run this code, you will get same output. So Manvita's old good with playing games. Okay, so this is a multi-line string. So here I am writing so our starting string is so hello world. So run this code, will get hello world. Okay, next we have to access this one is string access by using square bracket. Okay, I want to access individual characters. Here we want to access h e l. So here index, here we are accessing with index. Index is starting from 0. This one is 0 1 2 3 4 5 6 7 8 9 10. Okay, so here the length of string, this length of string is 11 characters. Okay, here there is a function called length. So what is function? So what is the difference between function and method? We will discuss later. So here length is a method. This length method returns the length of message. So lots of people చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే అసలు ఫంక్షన్కి మెథడ్కి డిఫరెన్స్ ఏంటనుకుంటారు. ఓకే, సో ఫంక్షన్ మెథడ్ బోత్ ఆర్ సేమ్, బట్ మనం ఏంటంటే ఆబ్జెక్ట్ రిలేటెడ్ ఫంక్షన్స్ మెథడ్ అని వాడతారు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మెథడ్ అని వాడతాం. సో సి అలాంటి ఫంక్షన్ అని వాడతారు. సో బోత్ ఆర్ సేమ్ అన్నమాట. సో లెంత్ ఆఫ్ మెసేజ్ అంటే విల్ గెట్ రన్ దిస్ కోడ్. సో 11 is the output. Okay, next here we have to access individual index basis. Here by using square bracket. So by using square bracket we have to access individual index. Index is 0. Then run this code. H is the output. So H is the output. Next, so here index is start from 0 1 2 3 4 5 6 7 8 9 10. Okay, here I am accessing index 10. The element is D. Okay, so we are accessing out of range. Here we are accessing 11. 11 is not available in this string. We will get an index error. Okay, so run this code, we will get an error. So read this error, index error. Okay, so string index out of range. Okay, అయితే మనం దీన్ని పాజిటివ్ నెంబర్స్ 0 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ రివర్స్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇండెక్స్ -1, -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11. Okay, so here we are accessing with -1.
So output is D. So here slicing. If we want to print hello, okay, so here the starting is 0, here colon and end. సో స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. దీని మీనింగ్ ఏంటంటే ఇంక్లూడింగ్ 0 అండ్ ఎక్స్క్లూడింగ్ 5. అంటే ఆ 5 కాకుండా రిమైనింగ్ ముందున్నది అంటే ఇండెక్స్ 4 అనమాట. అంటే మనకి ఇక్కడ ఇంక్లూడింగ్ 0 అంటే 1 2 3 4 0 1 2 3 4. సో రన్ దిస్ కోడ్, విల్ గెట్ hello is the output. So run this code. So hello is the output. So this one is including, this one is not excluding. అంటే సో బిఫోర్ అనమాట. ఇది 5 రాదు, 4 వరకే వస్తుంది. అంటే 0 to 4 అని దీని మీనింగ్. ఓకే, నెక్స్ట్ సో స్టార్టింగ్ అనేది మనం ఏం రాయకపోతే ఇది కూడా విల్ గెట్ సేమ్ అవుట్పుట్. సో రన్ దిస్ వన్, విల్ గెట్ హలో ఇస్ ద అవుట్పుట్. ఓకే, అంటే సో స్టార్టింగ్ వాల్యూ మనం ఏం రాయలేదంటే ఏమన్నట్టంటే 0 అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్. Here the W start with 6. Here I am writing 6 and then ఇక్కడ మనం ఎండ్లో ఏం రాయలేదని మీనింగ్ అంటే ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ వరకు. ఓకే, రన్ దిస్ కోడ్, విల్ గెట్ హలో ఇస్ ద అవుట్పుట్. సో హలో ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో దిస్ వన్ ఈజ్ స్లైసింగ్. సో స్లైసింగ్ గురించి నెక్స్ట్ వేరే వీడియో చేస్తాను. ఓకే, అప్పుడు విల్ డిస్కస్ later. Okay, so ప్రస్తుతానికి సో స్ట్రింగ్ ఈజ్ సో టెక్స్టువల్ డేటా టైప్ ఇస్ కాల్డ్ స్ట్రింగ్. ఓకే, సో నెక్స్ట్ we have to access some methods, some functions on. So what are the functions you have to use in so string? So message variable, message is a string type. Okay, here there is a lot of functions. So what is function, what is return type, what is parameters, we will discuss later. So there is a method called count. Okay, yeah, there is a method called lower. Okay, we want to convert this is string. So ఈ స్ట్రింగ్ ని మనం ఆల్ క్యారెక్టర్స్ ని లోవర్ లో కన్వర్ట్ చేయాలంటే there is a function called lower of. ఓకే, సో రన్ దిస్ కోడ్. మన హలో వరల్డ్ అనేది సో లోవర్ కేస్ లో వస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ అప్పర్, అక్కడ ఈ స్ట్రింగ్ లో ఉన్న ఎవ్రీ క్యారెక్టర్ అప్పర్ కేస్ లో రావాలంటే ఇక్కడ డాట్ అప్పర్ ఆఫ్. సో ఫర్ అప్పర్, సో మనకి ఇక్కడ ఎవ్రీ క్యారెక్టర్ అనేది సో అప్పర్ కేస్లో వస్తుంది. నెక్స్ట్ దెర్ ఇస్ ఎ ఫంక్షన్ కాల్డ్ కౌంట్. ఇప్పుడు నాకు ఇచ్చి ఈ స్ట్రింగ్లో మనకి హలో అనేది ఎన్ని టైమ్స్ ఉందో కావాలి. ఓకే, సో దెర్ ఇస్ ఎ ఫంక్షన్ కాల్డ్ కౌంట్. సో కౌంట్ టేక్స్ ఎ పారామీటర్, స్ట్రింగ్ యాజ్ ఎ పారామీటర్. మనం స్ట్రింగ్ ఇవ్వాలంటే ఏ స్ట్రింగ్ అని అయితే కౌంట్ చేయాలనుకుంటున్నాం ఆ స్ట్రింగ్ ఇవ్వాలి. సో హలో అని ఇస్తున్నాను. ఇక్కడ మనకు హలో అనేది ఎన్ని టైమ్స్ వస్తుంది, 1 టైం కదా. సో కోడ్ కంపైల్ చేసి రన్ చేస్తే విల్ గెట్ 1. సో 1 ఈజ్ ద అవుట్పుట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ కౌంట్ ఆల్ స్ట్రింగ్, ఇఫ్ యూ వాంట్ టు కౌంట్ సింగిల్ క్యారెక్టర్, నాకు ఎల్ అనేది ఈ స్ట్రింగ్లో ఎన్ని టైమ్స్ కౌంట్ కావాలనుకోండి, కంపైల్ చేస్తే ఎల్ అనేది సో 3 టైమ్స్ వచ్చింది. సో రన్ చేస్తే అవుట్పుట్ ఈస్ 3. Here the output is 3. Okay, next there is a function called find. మనకి ఫైండ్ అంటే ఈ స్ట్రింగ్లో సమ్ ఓల్డ్ అనేది అవైలబుల్గా ఉందా లేదా చెక్ చేయడానికి సో ఇక్కడ మనం ఫైండ్ అనే ఫంక్షన్ వాడతాం. సో ఫైండ్ ఫంక్షన్ టేక్స్ స్ట్రింగ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. So here the old is an argument. Okay, find method returns the starting index of this string. అంటే మనం ఏదైతే సెండ్ చేస్తామో దీని స్టార్టింగ్ ఇండెక్స్ మనకి డబ్ల్యూ దిస్ ఓల్డ్ కదా, ఓల్డ్ స్టార్టింగ్ ఇండెక్స్ 0 1 2 3 4 5 6. సో స్టార్టింగ్ ఇండెక్స్ 6 కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 6. బట్ రన్ దిస్ కోడ్, విల్ గెట్ 6 ఇస్ ద అవుట్పుట్. Okay, next I want to find universe.
యూనివర్స్ ఈజ్ నాట్ అవైలబుల్. చూడండి మన యూనివర్స్ అనేది స్ట్రింగ్లో అవైలబుల్గా లేదు. అవైలబుల్గా లేకపోతే దట్ మెథడ్ రిటర్న్స్ -1. అంటే ఈ మెథడ్ అనేది ఈ ఫైండ్ చేయలేకపోతే ఈ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏంటంటే -1. ఓకే, సో రన్ దిస్ కోడ్, విల్ గెట్ -1 is the output. So this is the find function. Okay, next, సో బ్యాక్ వచ్చేసి రన్ చేస్తాం, కోడ్ హలో వరల్డ్ ఇస్ అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ there is a method called replace. So message dot I want to replace old with universe. So there is a method called replace. So replace method takes 2 parameters as an argument. First parameter string, I want to replace old and separated with comma, and second parameter is universe. So I want to replace, సో మనం మెసేజ్ అనే స్ట్రింగ్లో ఓల్డ్ ఈజ్ రీప్లేస్డ్ విత్ యూనివర్స్. ఓకే, ఈ ఓల్డ్ అనే దాన్ని దేంతో రీప్లేస్ చేస్తున్నాం, యూనివర్స్తో రీప్లేస్ చేస్తున్నాం. ఓకే, సో రన్ దిస్ కోడ్, విల్ గెట్, ఓకే మనకి యాక్చువల్గా అయితే ఏం రావాలంటే హలో యూనివర్స్ రావాలి, బట్ ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే హలో వరల్డే వస్తుంది. సో హలో వరల్డే వస్తుంది, హలో వరల్డ్ వస్తుంది. ఎందుకనంటే ఈ మెథడ్ యొక్క రిటర్న్ టైపు ఇది ఈ ఫంక్షన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ వాల్యూ మనం ఏ వేరియబుల్కి అసైన్ చేయలేదు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తుందంటే ఆ రిటర్న్ వాల్యూని న్యూ మెసేజ్ అనే వేరియబుల్కి అసైన్ చేసి నేను ఇక్కడ న్యూ మెసేజ్ని ప్రింట్ చేస్తాను. సో న్యూ _మెసేజ్. సో ఈ ఫంక్షన్ హలో ఈ ఓల్డ్ని రీప్లేస్ చేసి ఆ న్యూ స్ట్రింగ్ని హలో యూనివర్స్ని న్యూ మెసేజ్కి అసైన్ చేస్తుంది. అంటే ఈ కోడ్ రన్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే హలో యూనివర్స్ ఇస్ ద అవుట్పుట్. సో హలో యూనివర్స్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా ఇక్కడ న్యూ మెసేజ్కి అసైన్ చేయకుండా అదేదో మెసేజ్కి అసైన్ చేసుకుని, అంటే అదే స్ట్రింగ్కి అసైన్ చేసుకుని ఆ మెసేజ్ ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ మెసేజ్లో అదే రీప్లేస్ అయ్యి మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే హలో యూనివర్స్ ఇస్ ద అవుట్పుట్. సో రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, హలో యూనివర్స్ ఇస్ ద అవుట్పుట్. సో నెక్స్ట్ మనం స్టార్టింగ్కి వచ్చేస్తున్నాం. సో కోడ్ కంపైల్ చేసి రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది, హలో వరల్డ్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ హియర్ we are how to concat 2 strings. Here I am using, చూడండి ఇక్కడ మెసేజ్ అనే వేరియబుల్ ఉంది, ఇది వేరియబుల్ నేమ్. సో చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఎప్పుడు యూజ్ చేయకూడదు. అంటే మనం రాసే వేరియబుల్ నేమ్ అనేది సమ్ మీనింగ్ఫుల్గా ఉండాలి. మనం ఎమ్ అని ఇచ్చామనుకోండి, ఎమ్ అని అంటే ఏంటో మీనింగ్ఫుల్ నేమ్స్. సో ఎమ్ కన్నా మెసేజ్ అంటే సో బెటర్ నేమ్ అనమాట. సో మెసేజ్ ఈజ్ బెటర్, రైట్. హియర్ I am to writing, so greeting, there is a greeting is equal to hello. So string concatenation, so name is equal to so Manvita అని ఇస్తున్నాను, Manvita. String concatenation, here the message is greeting plus name. సో I want to run this code, string concatenation. ఈ రెండు కంకాట్ అయ్యి మనం చూడండి ఇక్కడ మనకి హలో ఇచ్చాం, మాన్విత ఇచ్చాం. అయితే మనకి ఏమొస్తుందంటే హలో పక్కనే మాన్విత వస్తుంది, ఇక్కడ హలో పక్కనే మాన్విత. నేను కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుందంటే మనకి హలో మాన్విత. దెర్ ఇస్ నో స్పేస్ బిట్వీన్ హలో అండ్ మాన్విత. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ స్పేస్, దిస్ ఇస్ స్ట్రింగ్ కంకాటినేషన్, ద ప్లస్ ఇస్ అన్ ఆపరేటర్. సో మనకి హలో పక్కన ఏం యాడ్ అవుతుందంటే మాన్విత అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను హలోకి మాన్వితకి మిడిల్లో ఇంకొక స్ట్రింగ్ యాడ్ చేస్తున్నాను. సో స్ట్రింగ్ డబల్ కోట్స్తో ఉండాలి. సో కామాతో సపరేట్ చేసి స్పేస్. సో దిస్ స్ట్రింగ్ కంకాటినేషన్. సో హలో కామా స్పేస్ ప్లస్ మాన్విత. ఇప్పుడు నాకు అవుట్పుట్ వస్తుందంటే హలో కామా స్పేస్ అండ్ దెన్ మాన్విత. ఓకే, సో దిస్ ఇస్ స్ట్రింగ్ కంకాటినేషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇంకొక స్ట్రింగ్ని యాడ్ చేస్తున్నాను. సో ప్లస్, సో కింద డబల్ కోట్స్, సో పీరియడ్ డాట్, సో హలో మాన్విత
వెల్కమ్. సో వెల్కమ్ అని ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే మనకి గ్రీటింగ్ అనేది హలో కామా స్పేస్ మాన్విత డాట్ వెల్కమ్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో హలో కామా మాన్విత డాట్ ఇక్కడ స్పేస్ ఇచ్చాం మనం. సో ఇక్కడ స్పేస్ ఇస్తే ప్రింట్ అవుతుంది, లేకపోతే లేదు. ఓకే, సో డాట్ వెల్కమ్. ఓకే, దిస్ ఇస్ ద అవుట్పుట్, రైట్. సో చూడండి, ఇలా మనం స్ట్రింగ్ కంకాటినేషన్ ఇలా రాసుకుంటూ వెళ్ళాలంటే సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఇదే స్ట్రింగ్ని దెర్ ఇస్ ఎ మెథడ్ కాల్డ్ ఫార్మాట్. ఇప్పుడు మనం ఈ పైన రాస్తుందని ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ దెర్ ఇస్ ఎ మెథడ్ కాల్డ్ ఫార్మాట్. ఓకే, సో చూడండి ఇక్కడ సో సింగిల్ కోట్స్ చూడండి, ఇక్కడ గ్రీటింగ్ ప్లేస్లో దిస్ ఇస్ ప్లేస్ హోల్డర్, గ్రీటింగ్ ప్లేస్లో ప్లేస్ హోల్డర్, నెక్స్ట్ కామా కావాలి మనకి, నెక్స్ట్ స్పేస్, నేమ్ అనేది ప్లేస్ హోల్డర్. సో నేమ్ కూడా ఇక్కడ ప్లేస్ హోల్డర్, కర్లీ బ్రేసెస్ రాయాలి. ఓకే, నెక్స్ట్ మనకి డాట్ వెల్కమ్. ఇక్కడ డాట్ ఫార్మాట్ చూడండి, మనకి ఫస్ట్ ప్లేస్ హోల్డర్లోకి ఏ వాల్యూ రావాలి, ఫస్ట్ ప్లేస్ హోల్డర్లోకి ఇక్కడ మనకి గ్రీటింగ్ వాల్యూ రావాలి. సో ఆ గ్రీటింగ్ అనేది ఇక్కడ పాస్ చేస్తాం, కామా. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ హోల్డర్లోకి ఏ వాల్యూ రావాలి, సెకండ్ ప్లేస్ హోల్డర్లోకి మనకి ఇక్కడ నేమ్ రావాలి. ఓకే, ఆ నేమ్ అనేది కామా, ఇక్కడ నేమ్ అనేది పాస్ చేస్తాం. సో నేమ్. ఓకే, సో వన్ డిఫరెంట్ విల్ గెట్ సేమ్ అవుట్పుట్. ఓకే, ఇలా కామెంట్ చేస్తున్నాను, దిస్ ఇస్ కామెంట్. ఓకే, సో కోడ్ కంపైల్ అవుతుంది, సో కోడ్ రన్ అవుతుంది. చూడండి, సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇంతకుముందు సేమ్ ఏ అవుట్పుట్ అయితే వచ్చింది, ఇప్పుడు కూడా సేమ్ హలో కామా స్పేస్ మాన్విత డాట్ హలో. ఓకే, రైట్. నెక్స్ట్ సో మనకేంటంటే సో 3.6 వర్షన్ నుంచి మనకి ఎఫ్ స్ట్రింగ్ అనేది ఇచ్చారనమాట. పైథాన్లో దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఎఫ్ స్ట్రింగ్. అయితే 3.6 కన్నా హయ్యర్ వర్షన్స్కి ఇది వర్క్ అవుతుంది. ఓకే, సో సింపుల్గా స్ట్రింగ్ స్టార్టింగ్లో ఎఫ్ అని ఇచ్చి ఇక్కడ ప్లేస్ హోల్డర్ డైరెక్ట్గా మనకి ఇక్కడ ఏ నేమ్ కావాలి, గ్రీటింగ్ కదా, సో గ్రీటింగ్ డైరెక్ట్ ఇక్కడ ప్లేస్ హోల్డర్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేమ్. సో దీన్ని ఎఫ్ స్ట్రింగ్ అంటూ సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇంతకుముందు ఏ అవుట్పుట్ అయితే వస్తుందో సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో హలో కామా సో మాన్విత డాట్ వెల్కమ్. ఓకే, సో దిస్ ఈజ్ ఎఫ్ స్ట్రింగ్. సో ఎఫ్ స్ట్రింగ్ అనేది 3.6 వర్షన్ తర్వాత వర్క్ అవుతాయి. ఇదేంటంటే స్ట్రింగ్ ఫార్మాట్ని ఎంత ఈజీగా రాయగలిగితే అంత ఈజీగా రాసేటట్టు వాళ్ళు రాశారు. అయితే ఇక్కడ వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే, దీనికి ఇంపార్టెన్స్ ఏంటంటే, నాకు నేమ్ అనేది అప్పర్ కేస్లో కావాలనుకోండి, ఇక్కడ మెథడ్స్ కాల్ చేసుకోవచ్చు. డాట్ అప్పర్ అని ఇస్తే ఇప్పుడు చూడండి మనకు నేమ్ మాన్విత అనేది అప్పర్ కేస్లో వస్తుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్. సో హలో, ఇప్పుడు చూడండి నేమ్ అనేది మనకి ఏమొచ్చింది, అప్పర్ కేస్లో వస్తుంది. ఓకే, అయితే ఎఫ్ స్ట్రింగ్ అనేది 3.6 అండ్ హైయర్ వర్షన్కే వర్క్ అవుతాయి, అంతకన్నా తక్కువ ఉంటే వర్క్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ సో ఎఫ్ స్ట్రింగ్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఓకే, ఇక్కడ స్టార్టింగ్ మళ్ళీ ఇక్కడ మెసేజ్ అనేది ఇచ్చేస్తాను. సో మెసేజ్ ఇస్ ఈక్వల్ టు హలో వరల్డ్. ఓకే, ఓకే నేమ్ హలో తీసుకుని ఒకసారి చూడండి. ఇక్కడ మనకి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, నాకు నేమ్ అనేది ఇక్కడ నేమ్ అనేది స్ట్రింగ్ టైప్ కదా, స్ట్రింగ్ టైప్. ఇప్పుడు నాకు దెర్ ఇస్ ఎ ఫంక్షన్ కాల్డ్ డైరెక్టరీ, డిఐఆర్. ద ఫంక్షన్ నేమ్ ఈజ్ కాల్డ్ డైరెక్టరీ ఆఫ్ నేమ్. ఇప్పుడు నేను నేమ్ అని పాస్ చేస్తే, నేమ్ అనే స్ట్రింగ్ టైప్ కదా, ఈ నేమ్ అనే ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే, ఈ నేమ్ మీద మనం ఏమేమి యాట్రిబ్యూట్స్ కాల్ చేసుకోవచ్చు అంటే ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ ఆర్ వేరియబుల్స్ ఏమేమి కాల్ చేయొచ్చు అనేది మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇది కోడ్ రన్ చేస్తే సో దెర్ ఇస్ సో పైథాన్ కామెంట్స్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ సో వాట్ ఈజ్ ఈ మెథడ్స్ గురించి డోంట్ వరీ, విల్ డిస్కస్ లేటర్. చూడండి ఇప్పుడు మనం స్ట్రింగ్స్ మీద ఏమి యూజ్ చేస్తాం, ఫైండ్ అనేది యూజ్ చేస్తాం, కౌంట్ యూజ్ చేస్తాం. సో
సో కౌంట్, నెక్స్ట్ ఈ యాట్రిబ్యూట్స్ అన్నీ కాల్ చేసుకోవచ్చు. లోవర్, అప్పర్, రీప్లేస్, సో ఫైండ్, లో, అప్పర్, నెక్స్ట్ లోవర్, ఈ మెథడ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఎప్పుడన్నా ఏదన్నా ఒక వేరియబుల్ మీద ఏమేమి యాట్రిబ్యూట్స్ వాడుకోవచ్చు మనకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే దెర్ ఈజ్ ఎ ఫంక్షన్ కాల్డ్ డైరెక్ట్. ఓకే, సో హియర్ దెర్ ఈజ్ ఎ అనదర్ ఫంక్షన్ కాల్డ్ హెల్ప్. సో హెల్ప్, ఏ నేమ్ అనేది ఏ టైప్, నేమ్ అనేది స్ట్రింగ్ టైప్ కాబట్టి టైప్ ఇవ్వాలి str. సో అంటే స్ట్రింగ్ యొక్క నేమ్ ఏంటంటే పైథాన్లో str అనేది ఫ్రీ డిఫైన్. హెల్ప్ ఆఫ్ str అంటే మనకి ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే ఆ str సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఒకసారి చూడండి ఇక్కడ. సో మనకి ఇక్కడ సో మెథడ్స్ డిఫైన్. సో హెల్ప్ ఫ్రమ్ క్లాస్ ఆబ్జెక్ట్. సో అండర్స్కోర్ ఈక్వల్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది మనకి. ఓకే, సో నాకు పర్టికులర్గా నాకు లోవర్ ఆర్ అప్పర్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి. సో నేను ఇక్కడ లోవర్ అని కాల్ చేస్తున్నాను, లోవర్. సో రన్ దిస్ కోడ్. సో ఈ మెథడ్స్ అన్ని ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది మనకి. సో కౌంట్, ఫైండ్, ఫార్మాట్, ఇండెక్స్, ఈజ్ ఆల్ఫా మెథడ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా హెల్ప్ అనే మెథడ్ సో రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మళ్ళీ రన్ చేద్దాం. సో రన్ చేస్తే మనకి లోవర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఒకటే వస్తుంది. అంటే లోవర్ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది ఏంటి. సో లోవర్ మెథడ్ రిటర్న్స్ ఏ కాపీ ఆఫ్ స్ట్రింగ్ కన్వర్టెడ్ టు లోవర్ కేస్. ఓకే, అలా ఒకవేళ మనకి రీప్లేస్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, ఫంక్షన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ రీప్లేస్ అని కొడితే ఆ ఫంక్షన్ ఏంటి, పారామీటర్స్ ఏం తీసుకుంటుంది. ఒకసారి చూడండి ఇక్కడ రీప్లేస్ అనే మెథడ్ ఏంటి, పారామీటర్స్ ఏంటి, సో ఏం రిటర్న్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది మనకు. ఇన్ఫర్మేషన్ అంటే ఏదైనా ఒక మెథడ్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇది ఓపెన్ చేసుకుని చూసుకుంటాం అనమాట. సో డైరెక్ట్ డిఏఆర్ హెల్ప్ అనే ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ స్ట్రింగ్స్. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. ఓకే, సో విల్ డిస్కస్ నెక్స్ట్ టాపిక్, విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్. హాయ్ ఎవ్రీబడి. సో లాస్ట్ క్లాస్లో మనం పైథాన్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో స్ట్రింగ్స్ కంప్లీట్ అయ్యాం. నెక్స్ట్ వన్ ఈస్ న్యూమరిక్ డేటా టైప్స్. సో న్యూమరిక్ డేటా టైప్స్ ఈస్ we have to represent a number in whole number and a decimals. So represent a number in whole number is an integer. So represent a number in decimal is a float. So here I will take, so num is a variable. So we are assigning 5. So num 5 is equal to 5. Here the 5 is a one type of data type. So which type? Okay, this is an int type. Okay, so in Python there is a predefined function called type. So type function takes a variable as an argument. Here our variable is num. So this type represent the type of number. This number is an int type. Okay, so in Python everything is an object. So this is a integer type object. So we have to run this code. So D drive python underscore classes. So run this file, python, file name is first.py. Okay, so num is of type an int. Okay, so this is everything is class, everything is an object in Python. So int. Okay, so here num is type is an int. Here we are representing a decimal number. So మనకు decimal number తీసుకుంటే here the num is float type. Okay, so run this code. So this type is float. Okay, so next, so there is some operators, arithmetic operators. So addition, subtraction, multiplication, exponent, division, floor division and modulus operator.
Here we are taking print 5 plus 2. We are assigning num is equal to 5 plus 2. Here I am printing num. So plus is an operator. So this result is 7. 7 is assigned to num. So the output is 7. Here the output is 7. Okay. So here I am taking minus 2. So 5 minus 2. So value is 3. So run this code, you get 3 is the output. Okay. Next multiplication 5 into 2. So the result is 10. So 5 into 2, the result is 10. Okay. Here I am taking exponent. So that means 5 exponent 2, that means 5 square, the value is 25. Okay. Next there is an operator called division. So 5 by 2, the value, the output is 2.5. మనం ఇది పైథాన్ 2లో రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 2 వస్తుంది, బట్ పైథాన్ 3లో ద అవుట్పుట్ ఈస్ 2.5. సో 2.5. ఓకే. సో ఇక్కడ మనకి 2.5. ఒకవేళ మనం సో ఈ డెసిమల్ పాయింట్స్ని మనకు అవసరం లేదనుకుంటే, ఓన్లీ ఇంటీజర్ వాల్యూ మాత్రమే మనకు కావాలనుకుంటే ఫ్లోర్ డివిజన్ అనేది వాడతారు. సో ఫ్లోర్ డివిజన్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఇస్ ఫ్లోర్ డివిజన్. సో 5, సో డబుల్ స్లాషెస్. ఓకే. సో రన్ దిస్ కోడ్, విల్ గెట్ 2 is the output. Next 5 into 2 plus 3 plus 3. ఓకే. ఫస్ట్ ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే, దిస్ వన్ ఇస్ మల్టిప్లికేషన్, దిస్ వన్ ఇస్ ప్లస్. ఫస్ట్ మల్టిప్లికేషన్ జరుగుతుంది, 5 into 2, ద వాల్యూ ఇస్ 10. నెక్స్ట్ ఎడిషన్ జరుగుతుంది, అంటే వాల్యూ ఇస్ 10 plus 3, సో 13. సో రన్ దిస్ కోడ్, విల్ గెట్ 13 is the output. Run this code, will get 13 is the output. Okay. Next here I am taking, so open parenthesis, closed parenthesis. So first మనకి ఇక్కడ ఆపరేటర్స్ లో, సో మల్టిప్లికేషన్, సో ఫస్ట్ ఈ parenthesis is evaluated, 2 plus 3, the value is 5. Next multiplication, so 5 into 5, the value is 25. So run this code, will get 25. Next modulus operator, here I am taking 5 mod 2. So the result is, modulus operator returns remainder. Okay, remainder is 1, so the output is 1. Okay. So here we have to find out the given number is even or odd. Okay, even or odd. Here we have to apply mod 2. సో మనం mod 2 అప్లై చేస్తే మనకి రిమైండర్ ఎప్పుడు కూడా ఏదో 0 or 1 వస్తుంది. ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నామంటే, కామెంట్ చేసి ఇక్కడ మనం, సో 1 mod 2, 1 mod 2, 2 mod 2, 2 mod 2, 3 mod 2, 4 mod 2, 5 mod 2. Okay, here 1 mod 2, the remainder is 1. So 2 mod 2, the remainder is 0. 3 mod 2, remainder is 1. 4 mod 2, remainder is 0. 5 mod 2, remainder is 1. So run this code. So 1 0 1 0 1. Okay. అంటే మనం ఏదైనా ప్రాబ్లమ్స్ మనకి ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ చెక్ చేసుకోవాలనుకుంటే mod 2 అప్లై చేస్తే రిమైండర్ 1 వస్తే అది ఆడ్ నెంబర్ అవుతుంది, రిమైండర్ 0 వస్తే దట్ ఈస్ అన్ ఈవెన్ నెంబర్. ఓకే. సో నెక్స్ట్ num is equal to num plus 1. So num plus 1. So print num. So here the num values, so num is equal to 1. Here
num is equal to 1. So here I am writing num is equal to num plus 1. Here num value is 1. So 1 plus 1. So value is 2. The 2 is assigned to num. So the output is 2. So run this code, we will get 2 is an output. Okay. Next here I am writing. So instead of writing num is equal to num plus 1, you have to simply write, so num plus equal to 1. Okay. So run this code, we will get same output, 2 is the output. Okay. Here I am taking, so num is equal to 1 and multiply num with 10. So 10 times of num. The output is 1 into 10. The output is 10. Okay. Right. So next you have to discuss about some predefined built-in functions. So there is a function called absolute value. Okay, we want to convert the negative number into a positive number. Next you have to use the absolute value of -5. So the value is 5. So this function, this is a built-in function, returns negative number into positive. So the output is 5. Next there is a built-in function called round. Okay, so you have to round the nearest integer. Okay, we want to write, so 4.58. You have to round this one into nearest integer. So the nearest integer is 4. So run this code, we will get 4 is an output. So 4 is an output. Okay. So round function takes couple of arguments. Okay, if you want only one decimal number, give 1, then output is rounded to first decimal point, so 3.6. So run this code, we will get 3.6. Okay. So this one is first argument, that means we are rounded to first decimal point. Okay. So these are the predefined functions. Next, another comparison operators. So the comparison operators are less than, double equal, not equal, less than or equal to, greater than or equal to, double equal. So these are the comparison operators. The comparison operators, so double equal, so not equal. Okay, here I am taking, so 5 double equal to 5 double equal to 2. Okay. So this operator double equal, all this comparison operator returns a boolean value. So the boolean value is true or false. Okay. So what is boolean data types, we will discuss later. So this operator returns either this, okay, this value is condition is true, then returns true. Okay, run this code, 5 double equal to 2, false, then output is false. So run this code, we will get false. So please remember here F is capital A L S C. Okay. So here I am writing, so 5 double equal to 5. Okay. So this condition is true, then returns true. So returns true. Here T is a capital, T capital. Okay. Right. So there is a difference between assignment and double equal operator. Here I am taking num is equal to 3. Here num is equal to 5. So double equal means comparing these two values. So num value is 3, next 5. Both are equal or not. Okay. Check chesi condition true aithe returns true, else false. Okay. So 3 equal to 5, false, then returns false. Okay, next you have to discuss print. So 5 not equal means exclamatory symbol equal, 5 not equal to 2, 5 not equal to 2. So run this code, you will get output is true. Okay. Next, less than, so 5 less than 2 is condition true, then returns
true. Run this code, output is 5 less than 2, false. So 5 less than 2, false, then returns output is false. Here I am taking, so 5 greater than 2, yes, 5 greater than 2, yes, condition is true, then returns output is true. Next, less than or equal to, so 5 less than or equal to 2, so 5 less than or equal to 2, condition false, then returns false. Okay. Next, 5 greater than or equal to 2, 5 greater than or equal to 2, yes, condition true, the output is true. Okay. So all comparison operators returns either true or false. Okay, right. So comparison operator returns a boolean value. Next you have to discuss about couple of things. మనకి sometimes data అనేది సో ఒక ఫైల్ నుంచి రావచ్చు, లేకపోతే సో నెట్వర్క్ ద్వారా రావచ్చు. ఓకే, ఫర్ సపోజ్ హియర్ ఐఎమ్ టేకింగ్ సో num underscore 1 is equal to I am taking so within the single quotes 100. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం, దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్. సో num1 is string, so num underscore 2 is equal to, so this one is string, so num underscore 1 is 100, so num underscore 2 is 300. Okay, I have to print, so num underscore 1 plus so num underscore 2. So run this code, we will get, so చూడండి ఇది స్ట్రింగ్ కంకాటినేషన్. రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది 100 concatenated with 200. So 100 200 is the output, 100 200 is the output. Okay, 100 and 200, right. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే సమ్ టైమ్స్ ఇప్పుడు మనకి ఈ డేటా అనేది ఎక్స్ప్లిసిట్గా అసైన్ చేస్తాం, ఎక్స్ప్లిసిట్గా 100 అని అసైన్ చేస్తాం. బట్ మనకి రియల్గా ఈ డేటా అనేది ఒక ఫైల్ నుంచి కానీ లేకపోతే అంటే సమ్ టైమ్స్ ఒక ఇంటీజర్ అనేది కూడా స్ట్రింగ్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం చేయాలి అంటే టైప్ కాస్టింగ్. ఇప్పుడు నేను ఆ num underscore 1 స్ట్రింగ్ని ఇంటీజర్లా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో టైప్ కాస్టింగ్ ఈజ్ వెరీ ఈజీ ఇన్ పైథాన్. ఓకే, జస్ట్ ఇక్కడ num underscore 1 is equal to ఏ టైప్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం, టైప్, సో num underscore 1. సో మనం ఇక్కడ num underscore 1ని కన్వర్టెడ్ ఇంటూ ఇంటీజర్లో కన్వర్ట్ చేసి num underscore 1 అంటే ఇప్పుడు మనకి num underscore 1 అనేది ఏ టైప్ అయిపోతుంది, ఇంటీజర్ టైప్. ఇక్కడ సిమిలర్లీ num underscore 2 ఈజ్ కన్వర్టెడ్ string into an integer and assigned to num underscore 2. Okay, now run this code, we will get the output is 300. Okay, so this one is convert the string int an integer. Okay, so now we will get the output is 30, so 300. Okay, ఓకే, సో ఈ వీడియోలో నేను న్యూమరిక్ డేటా టైప్స్ సంబంధించినంత డిస్కస్ చేస్తాం. ఇంకా మనకి ఈ వీడియోలో కవర్ చేయని టాపిక్స్ ఏమైనా ఉంటే సో మీరు కామెంట్ చేయండి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, bye. Hi everybody, in this video we will discuss list, tuple and set. So list can be represented in square brackets, open square bracket, close. List can be represented by using square bracket. Okay, so in this list we have to, here I am taking list name is courses. Okay, in this courses each element is an item. Okay, so each item is separated with comma. Here I am taking the course is Java, this is one item separated with comma. The second item is Python separated with comma, and I am taking C language and HTML. So here each item is separated with comma. Okay, here you have to print,
So length of courses. Okay, here how many courses are available? Okay, what is the length of list? 1 2 3 4. There is a predefined function called length. So length of courses. Okay, let's print this. So here the length is 4. Okay, next, how can I print list elements? This is the first element, second element, third element, and fourth element. Okay, the courses, here I am using the square bracket. Here we are accessing by using index. This is our index starts from 1 0, index starts from 0 0 1 2 and 3. If the length is 4, then the last item is length minus 1, that's in 3. Okay, so we have to run this code. The first element is Java. Okay, so print this one. So output is Java. Okay, so I want to print, so last element. Okay, here the last element is HTML. Instead of HTML I am taking, so Django is a framework, Python framework. Okay, so I want to print the last index is 3. So I want to print this, so output is Django. Okay, so here I am printing, so index is 4. We will get an index error. Okay, we want to run this code. Our index is starts from 0 1 2 3. Okay, so index 4 is not available. Run this code, we will get an error, index error. Okay, we have to run this code. So index error, so list index out of range. Okay, here you have to access by using negative index also. This is 0 1 1 2 and 3. Here we have to access by using negative index. This is a -1, so -2, -3 and -4. Okay, so I want to print -4, then we will get the Java is the output. Okay, so run this code, the output is Java. Okay, so I want to access negative -1, so -1, the value is Django. Run this code, the output is Django. Okay, okay, so I want to print -5. So -5 is not available, index error. So run this code, the output is index error. So index error, list index out of range. Okay, so we want to print multiple values. There is a slicing, so starting value is 0. So I want to print Java and Python. How can I print? So starting value is, starting index is 0 and not including second index. This meaning is, this is starting value, this is ending, so separated with colon. So include, so starting from 0 to not including 2, that means 0 to 1. I want to run this code, the output is Java Python. So run this code, the output is Java Python. So this is starting value, not including 2. Okay, here I am not taking starting value. Okay, మన స్టార్టింగ్ వాల్యూ రాయకపోతే అదే డిఫాల్ట్గా ఏం తీసుకుంటుందంటే స్టార్టింగ్ వాల్యూ తీసుకుంటుంది. సో 0, సో కోలన్ and not including 2. So run this code, we will get same output. The output is Java Python. Output is Java Python. Okay, so I want to print C language and Django. Okay, with the starting index. So starting index is 2. Here I am writing starting index is 2. So here I am not writing ending value, that means end of the list. I want to run this code, the output is C language and Django. So run this code, the output is, first element is, so C language, next is Django. Okay,
So this is a slicing. So more about slicing we will discuss later. Okay, right. Next, here I am printing courses. So run this code. The output is Java, Python, C language and Django. Okay, right. Now how to modify our list. I want to add, modify an list. So there is a predefined method called append. So append method add an element at the end of the list. Here I am adding the HTML. So this HTML is adding at end of the list. That means, so our output is Java, Python, C language. So here HTML is added at the end of the list. Okay. Next there is a method called insert. So insert method, we want to insert at ఏ ఇండెక్స్ దగ్గర అయితే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇండెక్స్ నంబర్ ఇవ్వాలి. 1 దగ్గర ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో HTML. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ HTML అనేది ఇండెక్స్ 0 దగ్గర యాడ్ అవుతుంది. సో HTML జావా సో రన్ దిస్ కోడ్. సో HTML జావా, పైథాన్, సి లాంగ్వేజ్ అండ్ డిజాంగో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఇచ్చే దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అపెండ్ అండ్ ఇన్సర్ట్. అపెండ్ మెథడ్ ఎప్పుడు కూడా మనకి లాస్ట్లో ఎలిమెంట్ అనేది యాడ్ చేస్తుంది. ఎక్కడైనా పర్టికులర్గా ఎక్కడైనా యాడ్ చేసుకోవాలనుకుంటే సో ఇన్సర్ట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ మనం ఒక ఎలిమెంట్ని యాడ్ చేయకుండా కావాలంటే ఒక కోర్సెస్ కూడా ఒక లిస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కోర్సెస్ _2 ఇస్ ఈక్వల్ టు హియర్ ఐఎమ్ టేక్. ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే సో HTML, JavaScript, CSS. ఓకే, ఒక లిస్ట్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇన్సర్ట్ కోర్సెస్ _2. ఓకే, ఇప్పుడు మనకి ఈ కోర్సెస్ 2 ఈ లిస్ట్ మొత్తం కూడా మనకి ఇక్కడ కోర్సెస్కి ఫస్ట్ ఎలిమెంట్కి యాడ్ అవుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ అంటే నాకు ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే ఒక లిస్ట్ అనమాట. సో HTML, JavaScript, CSS. ఓకే, సో రన్ దిస్ కోడ్. చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది, ఇక్కడ HTML, JavaScript, CSS. ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది సెకండ్ ఎలిమెంట్. ఓకే, ఇది ఇండెక్స్ 0, ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, ఇండెక్స్ 3, ఇండెక్స్ 4. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ఇండెక్స్ ఎలా యాక్సెస్ చేస్తాం, స్క్వేర్ బ్రాకెట్ 0 అని ఇస్తే మనకి ఫస్ట్ లిస్ట్ వస్తుంది. చూడండి, ఫస్ట్ లిస్ట్ ఏంటి ఇక్కడ HTML, JavaScript, CSS. ఓకే, next there is a here I am using append method. Append so courses 2. ఇప్పుడు ఈ కోర్సెస్ 2 లిస్ట్ కోర్సెస్ 1కి అపెండ్ చేసాం కాబట్టి లాస్ట్లో మనకు ఒక లిస్ట్ లాగా యాడ్ అవుతుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్. సో ఐఎమ్ ప్రింటింగ్ ద కోర్సెస్. రన్ దిస్ కోడ్. చూడండి, ఇక్కడ మనకి HTML, JavaScript, CSS అనేది అంతా కూడా ఒక లిస్ట్. ఓకే, అట్ 0, 1, 2, 3, 4. ఓకే, ఇక్కడ కోర్సెస్ 4 అని యాక్సెస్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఆ లిస్ట్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ దెర్ ఈజ్ అనదర్ మెథడ్. చూడండి, అపెండ్ దెర్ ఈజ్ అనదర్ మెథడ్ కాల్డ్ ఎక్స్టెండ్స్. ఎక్స్టెండ్. ఈ ఎక్స్టెండ్ మెథడ్ ఏం చేస్తుందంటే ఈ కోర్సెస్ 2ని ఇండివిజువల్ ఎలిమెంట్గా, ఇప్పుడు చూడండి ఇంతకుముందు లిస్ట్ లాగా యాడ్ చేస్తుంది, ఇప్పుడు ఇండివిజువల్ ఎలిమెంట్ అంటే డిజాంగో తర్వాత HTML ఒక ఐటమ్, నెక్స్ట్ JavaScript ఒక ఐటమ్, CSS ఒక ఐటమ్, అలా యాడ్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో వీఆర్ ప్రింటింగ్ కోర్సెస్. సో రన్ దిస్ కోడ్. చూడండి, ఇక్కడ మనకి HTML, JavaScript, CSS అనేవి ఈచ్ ఐటమ్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్టెండ్ అండ్ అపెండ్. అపెండ్ చేస్తేనేమో ఒక లిస్ట్ లాగా అపెండ్ చేస్తుంది, ఎక్స్టెండ్ చేస్తే ఈచ్ ఐటమ్గా ఇన్సర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్టెండ్ అండ్ అపెండ్. ఓకే, రైట్. సంథింగ్ నెక్స్ట్, హౌ కెన్ ఐ రిమూవ్ ఎన్ ఐటమ్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నాకు కోర్సెస్ డాట్ రిమూవ్, దెర్ ఇస్ ఎ మెథడ్ కాల్డ్ రిమూవ్. ఓకే, సో ఇక్కడ
ఏ ఐటెం అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఐటెం ఇవ్వాలి. నేను ఇక్కడ ఐఎమ్ రిమూవింగ్ డిజాంగో. ఓకే, సో ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఉన్న లిస్ట్లో నుంచి ఎలిమెంట్ రిమూవ్ చేస్తే మనకి వచ్చే ఎలిమెంట్స్ జావా, పైథాన్, సి లాంగ్వేజ్. ఓకే, ఒకవేళ మనకి ఐటెం లేదనుకోండి, ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే HTML అనే ఎలిమెంట్ని రిమూవ్ చేస్తున్నాను. సో HTML, సో రన్ దిస్ కోడ్ విల్ గెట్ వాల్యూ ఎర్రర్. ఎందుకంటే ఈ వాల్యూ అనేది నాట్ అవైలబుల్ కదా, రిమూవ్ చేయలేం కదా. చూడండి, రన్ దిస్ కోడ్ విల్ గెట్ వాల్యూ ఎర్రర్. సో లిస్ట్ రిమూవ్స్ ఎక్స్ ఈజ్ నాట్ ఇన్ ద లిస్ట్. ఓకే, ఈ HTML అనేది ఇక్కడ అవైలబుల్గా లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఓకే, సో దెర్ ఈస్ అనదర్ మెథడ్ కాల్డ్ పాప్. సో పాప్ మెథడ్ ఏం చేస్తుందంటే రిమూవ్ ద ఎలిమెంట్ ఇన్ లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది లిస్ట్. లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది లిస్ట్ని రిమూవ్ చేస్తుంది. అంటే రిమైనింగ్ లిస్ట్ ఏంటి, ఆ డిజాంగో రిమూవ్ అయిపోతుంది. రన్ దిస్ కోడ్. సో మన రిమైనింగ్ లిస్ట్ సో జావా, పైథాన్, సి లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ ఈ పాప్ మెథడ్ రిటర్న్స్ ఏ వాల్యూ. ఈ మెథడ్ ఆ వాల్యూ ఏం రిటర్న్ చేస్తుందంటే ఈ లాస్ట్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను యొక్క లాస్ట్ ఎలిమెంట్ని ఇక్కడ పాప్డ్ ఈక్వల్. సో ఇక్కడ మనం ఆ పాప్ ఎలిమెంట్ని ఎలిమెంట్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. సో పాప్డ్ మనకి వాల్యూ ఏమొస్తుంది, డిజాంగో. సో రిమూవ్ అయిన ఎలిమెంట్ ఏంటి ఇక్కడ మనకి, డిజాంగో. ఓకే, సో అది ఈ పాప్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం స్టాక్ క్యూతో యూజ్ చేసేటప్పుడు మనకి ఆ లాస్ట్ ఎలిమెంట్స్ కానీ రిమూవ్ అయిపోవాలంటే ఈ పాప్ అనే మెథడ్ అనేది యూజ్ చేస్తాం మనకి. ఓకే, సో దిస్ ఈజ్ రిమూవ్ మెథడ్. నెక్స్ట్, హౌ టు సార్ట్ ద ఎలిమెంట్స్. దెర్ ఇస్ ఎ మెథడ్ కాల్డ్ సార్ట్. ఓకే, హౌ టు రివర్స్. సో రివర్స్ ద లిస్ట్. దెర్ ఇస్ ఎ మెథడ్ కాల్డ్ రివర్స్. ఈ రివర్స్ మెథడ్ ఏం చేస్తుందంటే ఈ కోర్సెస్ని రివర్స్ చేస్తుంది. ఇప్పుడు మనం యాడ్ చేస్తుంది ఇలా యాడ్ చేస్తాం కదా, రివర్స్ చేస్తే డిజాంగో, సి లాంగ్వేజ్, పైథాన్, జావా. రన్ దిస్ కోడ్. సో రివర్స్ అయిపోతుంది, లిస్ట్ అనేది రివర్స్ అయిపోయి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ హౌ టు సార్ట్. నాకు ఇప్పుడు ఇవన్నీ సార్టింగ్ ఆర్డర్లో కావాలి. సార్టింగ్ ఆర్డర్లో కావాలంటే మనకి సార్ట్ అనే మెథడ్ ఉంటుంది. సార్ట్. ఓకే, ఇప్పుడు మనకి సార్ట్ చేస్తే ఫస్ట్ మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. సో సి లాంగ్వేజ్, నెక్స్ట్ డిజాంగో, నెక్స్ట్ జావా, నెక్స్ట్ పైథాన్. సో రన్ సి లాంగ్వేజ్, డిజాంగో, జావా, పైథాన్. ఓకే, నెక్స్ట్ సేమ్ టేకింగ్ నంబర్స్. సో numbers is equal to another list to 1, 5, 2, 4, 3. ఓకే, ఇప్పుడు మనకి ఈ నంబర్స్ అనేవి సార్టింగ్లో కావాలి. సో నంబర్స్ డాట్ సార్ట్. ఓకే, అంటూ ప్రింట్ నంబర్స్, ప్రింట్ నంబర్స్. ఇప్పుడు మనకి నెంబర్స్ అనేవి సార్టింగ్ ఆర్డర్లో వస్తాయి. చూడండి ఇక్కడ 1, 2, 3, 4, 5 ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో రన్ దిస్ కోడ్. చూడండి ఇక్కడ మనకి సో ఇది స్ట్రింగ్, ఇవి కోర్సెస్, ఇవి నంబర్స్ అనేవి అసెండింగ్ ఆర్డర్లో వస్తాయి అన్నమాట. ఒకవేళ మనకి డిసెండింగ్ ఆర్డర్లో కావాలనుకుంటే దెర్ ఇస్ ఇక్కడ మనకి సార్ట్ మెథడ్కి ఒక పారామీటర్ పాస్ చేయాలి, అది రివర్స్. సో రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. సో రివర్స్ ఈజ్ ఈక్వల్ ట్రూ అని ఇస్తే మనకి డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. ఇక్కడ రివర్స్ ఇట్స్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, సో రన్ దిస్ కోడ్. చూడండి మనకి డిసెండింగ్ ఆర్డర్లో 5, 4, 3, 2, 1 పైథాన్, జావా, డిజాంగో, సి లాంగ్వేజ్. ఓకే, రైట్. సో ఇప్పుడు రివర్స్, దిస్ ఈజ్ రివర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ here I am printing the minimum, maximum and sum. Here మనం ఇక్కడ ఉన్న లిస్ట్లో మినిమం వాల్యూ కావాలనుకోండి. సో నంబర్స్లో మినిమం వాల్యూ కావాలంటే మనకి ఇందులో మినిమం నెంబర్ ఎంత, 1. రన్ దిస్ కోడ్. సో ద అవుట్పుట్ ఈస్ 1. నెక్స్ట్ ఒకవేళ నాకు ఇందులో మ్యాక్సిమం వాల్యూ కావాలనుకోండి, దెర్ ఇస్ ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కాల్డ్ మ్యాక్స్. సో మ్యాక్సిమం ఆఫ్ నెంబర్స్ అంటే అవుట్పుట్ ఏమొస్తుంది మనకి 5. మ్యాక్సిమం వాల్యూ ఇస్ 5.
ఓకే. నెక్స్ట్ సమ్, మనకి సమ్ కావాలనుకోండి, ఇక్కడ సమ్ ఆఫ్ నంబర్స్. సో సమ్ అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ 1 + 5 6 8 12 15. సో రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ 15. ఓకే, సో దిస్ ఈస్ minimum, right? Next here we have to discuss, there is a మనకి పర్టికులర్ ఎలిమెంట్. ఇప్పుడు నాకు జావా అనే ఎలిమెంట్ ఆ కోర్సెస్లో ఉందా లేదా చెక్ చేయడానికి ఇన్ ఆపరేటర్ అనేది ఉంటుంది. ఇన్ ఆఫ్ కోర్సెస్, ఇన్ ఆపరేటర్ ఏం చెక్ చేస్తుందంటే ఈ కోర్సెస్లో జావా అనేది అవైలబుల్గా ఉంటే రిటర్న్స్ ట్రూ, ట్రూ అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. అవైలబుల్గా లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ ట్రూ. సో దిస్ ఇస్ బూలియన్ వాల్యూ. సో బూలియన్ వాల్యూస్, కండిషనల్స్, ఇఫ్ ఎల్స్, మన లూప్స్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, మనకి జావా అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంది కాబట్టి ఇది ఏం రిటర్న్ చేస్తుంది, ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, here there is another function called sorted. ఇప్పుడు చూడండి, మనం సార్ట్ చేస్తే ఇక్కడ మనకి ఈ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్సే మోడిఫై అయిపోయినాయి. అలా కాకుండా there is a method called sorted. sorted method లిస్ట్ని పారామీటర్స్గా తీసుకుంటుంది. సో లిస్ట్ని పారామీటర్గా పాస్ చేయాలి. మనం ఈ వాల్యూ ప్రింట్ చేస్తే, ప్రింట్ ఆఫ్ కోర్సెస్ వాల్యూ ప్రింట్ చేస్తే, ఈ సార్టెడ్ మెథడ్ దీని యొక్క రిటర్న్ టైప్ ఏంటంటే మనం పంపించిన లిస్ట్ని సార్ట్ చేస్తే ఆ వాల్యూ రిటర్న్ చేస్తుంది. నేను ఇక్కడ ఈ కోడ్ రన్ చేస్తే కోర్సెస్ అంటే మనకు ఒరిజినల్ లిస్ట్ అలాగే ఉంటుంది. అంటే నాకు జావా, పైథాన్, సి లాంగ్వేజ్, డిజాంగో ఇదే వస్తుందండి. జావా, పైథాన్, సి లాంగ్వేజ్, డిజాంగో. ఇప్పుడు ఇది ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే దీన్ని సార్ట్ చేసి దాన్ని న్యూ లిస్ట్కి అసైన్ చేస్తుంది. సో ఇక్కడ న్యూ అండర్స్కోర్ కోర్సెస్ అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు న్యూ అండర్స్కోర్ కోర్సెస్ అంటే మనకి ఏమొస్తుందంటే సో రన్ చేస్తే మనకి అది సార్ట్ అయిపోతుంది. సి లాంగ్వేజ్, సో డిజాంగో, జావా, పైథాన్. మన ఒరిజినల్ లిస్ట్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ కోర్సెస్ ప్రింట్ చేస్తే మన ఒరిజినల్ లిస్ట్ అలాగే ఉంటుంది. చూడండి, ఒరిజినల్ లిస్ట్ ఇది. సో జావా, పైథాన్, సి లాంగ్వేజ్, డిజాంగో. ఇది సార్టింగ్ అయిన లిస్ట్ అనమాట. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సార్ట్ అండ్ సార్టెడ్ మెథడ్స్. ఓకే, రైట్. నెక్స్ట్, సో పర్టికులర్గా ఒక ఎలిమెంట్ అనేది ఆ లిస్ట్లో ఉందా లేదో చెక్ చేయడానికి, ఓకే, దెర్ ఇస్ ఎ జావా ఇన్ కోర్సెస్. ఓకే, ఇది ఇన్ అనేది ఒక ఆపరేటరు. ఆ ఆపరేటర్ ఏం చెక్ చేస్తుందంటే ఈ జావా అనేది ఈ లిస్ట్లో ఉంటే రిటర్న్స్ ట్రూ అనమాట. ట్రూ అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో రన్ దిస్ కోడ్, ట్రూ ఇస్ ద అవుట్పుట్. ఒకవేళ అవైలబుల్గా లేకపోతే మనకేమొస్తుందంటే ఫాల్స్ వస్తుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే HTML అని తీసుకుంటున్నాను. HTML ఇన్ కోర్సెస్ ఫాల్స్ కదా, అవైలబుల్గా లేదు కదా. అవుట్పుట్ అనేది మనకి ఫాల్స్ వస్తుంది. ఫాల్స్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో ఇది ఇన్ ఆపరేటర్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి సో కండిషనల్స్, స్టేట్మెంట్స్, లూప్స్ విల్ డిస్కస్ లేటర్. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే ఐటమ్. ఓకే, ఇక్కడ నేను HTML ప్లేస్లో ఐటమ్ అని తీసుకుంటున్నాను. అంటే ఐటమ్ అంటే ఐటమ్ ఇన్ కోర్సెస్, ఇన్ కోర్సెస్. సో లూప్ త్రూ వాల్యూస్ అన్నీ. సో ఇక్కడ ఐటమ్ ప్రింట్ చేస్తున్నాను, రిమూవ్ చేస్తున్నాను. సో చూడండి, ఫస్ట్ మనకి ఈచ్ ఐటమ్. సో జావా ఇన్ కోర్సెస్, ఎస్ ట్రూ. సో ఐటమ్ ప్రింట్ అవుతుంది, అంటే జావా ప్రింట్ అవుతుంది. సో డిఫాల్ట్గా ప్రింట్ స్టేట్మెంట్ మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే న్యూ లైన్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఐటమ్ ఏంటి, పైథాన్ ఇన్ కోర్సెస్, ఎస్ పైథాన్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ ఈజ్ సి లాంగ్వేజ్ ఇన్ కోర్సెస్, ఎస్. సో
సో సి లాంగ్వేజ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఐటమ్ ఈజ్ డిజాంగో. సో డిజాంగో ఇన్ కోర్సెస్, ఎస్ ట్రూ. సో ఆ డిజాంగో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ ఏం లేవు కదా, కండిషన్ ఫాల్స్ అనమాట. ఓకే, సో రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ సో జావా పైథాన్ సి లాంగ్వేజ్ డిజాంగో. ఓకే, ఇది లూప్ 3 వాల్యూస్ అనమాట. అయితే ఇక్కడ ఐటమ్ అనేది ఒక వేరియబుల్ నేమ్, అది కీవర్డ్ ఏం కాదు, మన ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కోర్స్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ కోర్స్ అనే వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. కోర్స్ అనే వాల్యూ ప్రింట్ చేస్తున్నాం, సేమ్ అవుట్పుట్ వస్తుంది. రన్ దిస్ కోడ్, సో జావా పైథాన్ సి లాంగ్వేజ్ డిజాంగో. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఇండెక్స్ 0 1 2 3. మనకి ఇండెక్స్ రావాలంటే దెర్ ఇస్ అ ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కాల్డ్ ఎన్యూమరేట్. సో ఎన్యూమరేట్ ఫంక్షన్కి మనం ఎన్యూమరేట్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే ఇండెక్స్ ఐటమ్ రెండు రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇండెక్స్ ఐటమ్ని కోర్స్కి అసైన్ చేస్తున్నాను, ఆ రెండు ప్రింట్ చేస్తాను. ఇక్కడ ఇండెక్స్, ఇక్కడ మనం సో ప్రింట్ స్టేట్మెంట్ కూడా కామాతో 2 వాల్యూస్ ప్రింట్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైం. ఓకే, సో ఫస్ట్ ఇండెక్స్ 0. సో ఫస్ట్ కోర్స్ ఇస్ జావా, 0 జావా. సెకండ్ వన్ ఇస్ ఇండెక్స్ 1 పైథాన్. నెక్స్ట్ 2 సి లాంగ్వేజ్. నెక్స్ట్ 3 డిజాంగో. సో రన్ దిస్ కోడ్, సో 0 జావా 1 పైథాన్ 2 సి లాంగ్వేజ్ 3 డిజాంగో. ఓకే, రైట్. అయితే ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ 0, మనకు కావాలనుకుంటే ఇక్కడ ఏ వాల్యూని ఇచ్చుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇస్తే మనకి ఇండెక్స్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో రన్ దిస్ కోడ్, సో 1 జావా 2 పైథాన్ 3 సి లాంగ్వేజ్ 4 డిజాంగో. ఓకే, సో దిస్ ఇస్ సో లూప్ 3 వాల్యూస్. అంటే మనం ఆ లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్ని లూప్ 3 చేయాలంటే ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, హౌ టు కన్వర్ట్ ద లిస్ట్ ఇంటూ స్ట్రింగ్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఆ లిస్ట్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మనకి కోర్సెస్ అండర్స్కోర్ స్ట్రింగ్ STR అని తీసుకుంటున్నాను. సపరేటర్, ఇక్కడ మనకు ఒక సపరేటర్ ఉండాలి. సో సపరేటర్ ఈజ్ ఏ స్ట్రింగ్ అనమాట. సో స్ట్రింగ్ అనే కాబట్టి విత్ ఇన్ సింగిల్ కోట్స్లో ఉండాలి. సో ఇక్కడ దీన్ని దేంతో సపరేట్ చేస్తున్నానంటే కామా స్పేస్. అంటే ఇక్కడ సపరేటర్ డాట్ దెర్ ఇస్ ఎ మెథడ్ కాల్డ్ జాయిన్. అంటే నేను ఇక్కడ జాయిన్ మెథడ్ ఏం చేస్తుందంటే కోర్సెస్లో ఉన్న ఈచ్ ఐటెం, మన కోర్సెస్లో ఉన్న ఫస్ట్ ఐటెం ఏంటి జావా. సో జావాని స్ట్రింగ్కి యాడ్ చేసి సపరేట్ చేస్తుంది. దేంతో సపరేట్ చేస్తుంది, కామా స్పేస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏంటంటే పైథాన్ కామా స్పేస్. నెక్స్ట్ సి లాంగ్వేజ్ కామా స్పేస్. నెక్స్ట్ డిజాంగో. ఓకే, సో నెక్స్ట్ ప్రింట్ దట్ కోర్సెస్. ప్రింట్ సో కోర్సెస్ అండర్స్కోర్ స్ట్రింగ్ వర్షన్ అనమాట. స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తాం కదా, అది ప్రింట్ చేస్తున్నాను. సో మనం రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. చూడండి, అక్కడ జావా కామా స్పేస్ పైథాన్ కామా స్పేస్ సి లాంగ్వేజ్ కామా స్పేస్. ఓకే, ఇక్కడ సపరేటర్ అనేది ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ సపరేటర్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తుందంటే సపరేటర్ స్పేస్ ఐఫన్ స్పేస్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఈచ్ వన్ జావా చూడండి ఇక్కడ స్పేస్ ఐఫన్ స్పేస్తో సపరేట్ చేస్తుంది. స్పేస్ ఓకే ఐఫన్ స్పేస్, ఇక్కడ స్పేస్ ఐఫన్ స్పేస్తో సపరేట్ చేస్తుంది. ఇక్కడ మై సపరేటర్ సపరేట్గా ఇక్కడ దీనికి అసైన్ చేయకుండా ఆ సపరేటర్ ఏదో డైరెక్ట్గా ఇక్కడే కూడా రాసేసుకోవచ్చు. అంటే ఇక్కడ సో విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో స్పేస్ ఐఫన్ స్పేస్. సో ఆ స్ట్రింగ్ అయితే ఇక్కడే డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు అన్నమాట. సేమ్ వస్తుంది. రన్ దిస్ కోడ్, సేమ్ అవుట్పుట్ అనమాట. ఓకే, అంటే ఇక్కడ మనం సంథింగ్ మన దగ్గర లిస్ట్ ఉంటుంది, లిస్ట్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకోవాలి. స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఈ మెథడ్ ఇచ్చేస్తాం, జాయిన్ అనే మెథడ్ ఇచ్చేసుకుని ఇచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటంటే ఇదే స్ట్రింగ్ని మళ్ళీ లిస్ట్లో కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది సమ్ టైమ్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో కోర్సెస్ అండర్స్కోర్ STR ఈ స్ట్రింగ్ని స్ప్లిట్ చేయాలి. సో దెన్ ఇస్ మెథడ్ కాల్డ్ స్ప్లిట్. సో దేంతో స్ప్లిట్ చేయాలి, ఇక్కడ మనం దేంతో జాయిన్ చేసాం, స్పేస్ ఐఫన్ స్పేస్. ఓకే, ఇదేం రిటర్న్ చేస్తుందంటే లిస్ట్ రిటర్న్ చేస్తుంది, న్యూ లిస్ట్ అన్నమాట. సో ఇక్కడ ఏం తీసుకుంటున్నాం అంటే న్యూ అండర్స్కోర్ లిస్ట్.
ఓకే, ఇప్పుడు ఆ న్యూ లిస్ట్ని సో ప్రింట్ చేద్దాం. సో న్యూ అండర్స్కోర్ లిస్ట్ ప్రింట్. ఓకే, రన్ దిస్ కోడ్. చూడండి ఇక్కడ సో జావా పైథాన్. సార్ మళ్ళీ మనం ఏం చేస్తాం దీన్ని సో స్ట్రింగ్ని సో లిస్ట్లో కన్వర్ట్ చేస్తాం అనమాట. ఓకే రైట్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ tuple. సో లిస్ట్ tuple బోత్ ఆర్ ఈక్వల్, బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే లిస్ట్ అనేది ఏంటంటే మ్యూటబుల్ అంటే చేంజ్ చేసుకోవచ్చు, tuple అనేది ఏంటంటే ఇమ్యూటబుల్ అంటే నాట్ చేంజబుల్. అంటే వన్స్ మనం tuple అనేది సో క్రియేట్ చేస్తే చేంజ్ చేయలేము అనమాట. ఒకసారి చూడండి నా ఫైల్లో ఇక్కడ సో లిస్ట్ 1 పైథాన్ సో లిస్ట్ 1లో పైథాన్, జావా, సి లాంగ్వేజ్, ఎంఎస్ ఆఫీస్ అని తీసుకున్నాను. ఇప్పుడు లిస్ట్ 2ని లిస్ట్ 1కి అసైన్ చేస్తున్నాను. అంటే మనకి లిస్ట్ 2లో కూడా సేమ్ ఇదే ఉంటుంది. ఇప్పుడు మనకు కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుందంటే పైథాన్, జావా, సి లాంగ్వేజ్, ఎంఎస్ ఆఫీస్. సో పైథాన్, జావా, సి లాంగ్వేజ్, ఎంఎస్ ఆఫీస్. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే దీన్ని నేను ఫస్ట్ ఐటెంని మోడిఫై చేస్తున్నాను. అంటే మ్యూటబుల్, చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేయాలంటే అది లిస్ట్ అనమాట. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో లిస్ట్ సో మోడిఫై చేస్తున్నాను. మోడిఫై చేసి 2 ప్రింట్ చేస్తున్నాను. లిస్ట్ 1 లిస్ట్ 2 2 ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు లిస్ట్ 0 ప్లేస్లో ఇది డిజాంగో అనేది రీప్లేస్ అయిపోతుంది. ఓకే, ఎస్ఐన్ అయిపోతుంది ఇక్కడ. సో డిజాంగో, జావా, సి లాంగ్వేజ్, ఎంఎస్ ఆఫీస్. ఓకే, దట్ ఈస్ ద లిస్ట్. సో ఒకసారి చూడండి ఇక్కడ ఫస్ట్ ఇది పైథాన్ ఇది రీప్లేస్ అయిపోయింది అనమాట. ఓకే రైట్. ఓకే, ఇప్పుడే మనం ఇదే ఎగ్జాంపుల్ని tuple తీసుకుంటున్నాను. tuple అంటే ఏం లేదు, ఇక్కడ ఓపెన్ పెరాన్సిస్ అండ్ క్లోజ్డ్ పెరాన్సిస్, ఓపెన్ పెరాన్సిస్ అండ్ క్లోజ్డ్ పెరాన్సిస్. ఓకే, సో tuple కింద ఓపెన్ పెరాన్సిస్, క్లోజ్డ్ పెరాన్సిస్. ఇక్కడ మనం tuple 2ని tuple 1కి అసైన్ చేస్తున్నాను. సేమ్ అవుట్పుట్ వస్తుంది, పైథాన్, జావా, సి లాంగ్వేజ్, ఎంఎస్ ఆఫీస్. రన్ దిస్ కోడ్. సో ఇక్కడ ఓపెన్ పెరాన్సిస్, క్లోజ్డ్ పెరాన్సిస్, దట్ ఈస్ ద డిఫరెంట్. ఓకే, ఇప్పుడు ఇది tuple అనేది ఏంటంటే ఇమ్యూటబుల్, నాట్ చేంజబుల్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తుందంటే ట్రైంగ్ టు చేంజ్ ద వాల్యూ. మనం ఇక్కడ సో వాల్యూ చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మనకి ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుందంటే టైప్ ఎర్రర్, ఎందుకంటే నాట్ చేంజబుల్. ఓకే, రన్ దిస్ కోడ్ విల్ గెట్ టైప్ ఎర్రర్. సో టైప్ ఎర్రర్, tuple ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటెం అసైన్మెంట్. అంటే tuple మనం ఐటెం అసైన్మెంట్ అనేది నాట్ పాసిబుల్, అంటే చేంజ్ చేయలేము అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ tuple. ఇప్పుడు చూడండి, మనం tuple ఇంతకుముందు ఐటమ్స్ ఎలా యాక్సెస్ చేయాలి అదంతా కూడా కామన్, tuple కూడా కామన్ అనమాట. అంటే ఫర్ లూప్ యూజ్ చేసుకుని యాక్సెస్ చేయటం అదంతా కామన్. అంటే మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఎప్పుడన్నా మనం ఐటమ్స్ని మోడిఫై చేయకూడదు, జస్ట్ యాక్సెస్ చేసుకోవాలంటే tupleకి వెళ్తాం. అలా కాకుండా మనం ఉన్న ఐటమ్స్ని మోడిఫై చేయాలంటే లిస్ట్కి వెళ్తాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. మనం ఇంతకుముందు వర్క్ చెప్పిన ఫంక్షనాలిటీ అంతా కూడా tupleకి వర్క్ అవుతుంది. అంటే టూపుల్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేయడం, మన స్ట్రింగ్ని టూపుల్లో కన్వర్ట్ చేయడం, ఆ ఫంక్షనాలిటీ అంతా కూడా టూపుల్కి కూడా వర్క్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ tuple. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ సెట్. సో సెట్ యూఆర్ టేకింగ్ courses _1. So here I am printing courses _1. ఓకే, సెట్ ఏంటంటే ఓపెన్ కర్లీ బ్రేసెస్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ ఇలా ఉంటే ఇది ఏమవుతుందంటే సెట్ అవుతుంది అన్నమాట. ఇది సెట్లో ఏంటంటే
డూప్లికేట్స్ అనేది ఎలా చేయదు. వీ డోంట్ నో ద ఆర్డర్. చూడండి ఇక్కడ మనం ఏ ఆర్డర్లో ఇచ్చాం, పైథాన్, జావా, సి లాంగ్వేజ్, ఎంఎస్ ఆఫీస్ అని యాడ్ చేస్తాం. బట్ మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో మనకే తెలియదు. సో చూడండి ఇక్కడ రన్ చేస్తే ఏమొచ్చింది, సి లాంగ్వేజ్, ఎంఎస్ ఆఫీస్, పైథాన్. వన్స్ అగైన్ రన్ చేస్తే ఆర్డర్ చూడండి మారిపోతుంది. ఇంతకుముందు వచ్చిన ఆర్డర్ వేరు, సో ఇప్పుడు వచ్చిన ఆర్డర్ వేరు. ఓకే, సో వన్స్ అగైన్ రన్ చేస్తే సో ఆర్డర్ అనేది మాడిఫై అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ డూప్లికేట్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ మనకి పైథాన్ ఉంది. వన్స్ అగైన్ నేను ఇక్కడ పైథాన్ అని యాడ్ చేస్తున్నాను. సో డూప్లికేట్స్ అనేది ఎలా వచ్చేది. ఓకే, సో చూడండి ఇక్కడ సో రన్ చేస్తున్నాను. చూడండి పైథాన్ అనేది ఒకసారి యాడ్ అయింది. ఓకే, సో వన్స్ అగైన్ రన్ చేస్తున్నాను. సో పైథాన్, జావా, ఎంఎస్ ఆఫీస్, సి లాంగ్వేజ్. ఓకే, సో దట్ ఈస్ ద సెట్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే సేమ్ ఇక్కడ కూడా ఇన్ అనే ఆపరేట్ ఉంటుంది ఇక్కడ. సో పైథాన్ ఇన్ కోర్సెస్ _1. ఓకే, సో పైథాన్ అనేది కోర్సెస్ _1లో ఉంటే ట్రూ అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. ట్రూ అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్. ఇప్పుడు ఇక్కడ కోర్సెస్ _2 ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే పైథాన్, ఇక్కడ డూప్లికేట్ వాల్యూ తీసేస్తున్నాను, రిమూవ్ చేస్తున్నాను. డూప్లికేట్ వాల్యూ తీసేసి పైథాన్, ఓకే ఇక్కడ HTML, సో HTML, సో జావా స్క్రిప్ట్, CSS అని తీసుకున్నాను. ఇక్కడ జావా అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఇదొక సెట్, ఇదొక సెట్. ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ ప్రింట్, ఓకే ఇప్పుడు నాకు ఇక్కడ కోర్సెస్ _1 రెండిట్లో కామన్గా ఉన్నాయి. అంటే ఇంటర్సెక్షన్ అనేది ప్రీడిఫైన్డ్ మెథడ్ ఉంటుంది. ఇంటర్సెక్షన్ కోర్సెస్ _2 అంటే ఈ రెండిట్లో కామన్గా ఉన్న కోర్సెస్. ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ ఇందులో కామన్గా ఉన్నవి ఏంటి, సో పైథాన్, జావా. అంటే ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే పైథాన్, జావా. సో పైథాన్, జావా కాకుండా నేను ఇక్కడ డిఫరెన్స్, నేను ఇక్కడ కోర్సెస్ 1లో నుంచి కోర్సెస్ 2 తీసేయాలనుకుంటున్నాను. కోర్సెస్ 1లో నుంచి ఇవన్నిటిలో నుంచి కోర్సెస్ 2లో అంటే కామన్గా ఉన్నాయి పైథాన్, జావా తీసేస్తే మనకి ఏం మిగిలితే సి లాంగ్వేజ్, ఎంఎస్ ఆఫీస్. అలా కావాలనుకుంటే ఇక్కడ డిఫరెన్స్ అనే మెథడ్ ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్. ఓకే, సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, ఇక్కడ ఎంఎస్ ఆఫీస్, సి లాంగ్వేజ్, ఇది అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి అన్ని యూనియన్, అంటే కోర్సెస్ అన్నీ ఏం ఆఫర్ చేస్తారు అన్నీ కావాలనుకుంటే ఇక్కడ యూనియన్ అని వాడామనుకోండి. యూనియన్ అని యూజ్ చేస్తే మనకి ఇక్కడ సో ఇక్కడ పైథాన్ ఉంది, జావా ఉంది, సి లాంగ్వేజ్, ఎంఎస్ ఆఫీస్, నెక్స్ట్ HTML, జావా స్క్రిప్ట్, CSS. ఓకే, సో ఇది అవుట్పుట్ వస్తుంది. కోడ్ రన్ చేస్తే మనకి సి లాంగ్వేజ్, జావా స్క్రిప్ట్, HTML, MS Office, CSS, Java, Python. Okay, so that is the difference. Okay, this is difference, union and the intersection, right? So one more thing, so ఈ వీడియోలో లాస్ట్గా మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఎంటీ లిస్ట్, ఎంటీ టుపుల్ అండ్ ఎంటీ సెట్. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే సో ఎంటీ లిస్ట్, ఒకసారి మన ఫైల్లో ఉన్నాయి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంటీ లిస్ట్. So this is a empty list. So this is empty list. అంటే empty list ని మనం ఓపెన్ కర్లీ బ్రేసెస్, క్లోజర్ కర్లీ బ్రేస్ అని రాసుకోవచ్చు, లిస్ట్ ఆఫ్ అని రాసుకోవచ్చు. ఇది empty list అన్నమాట. ఓకే, ఓకే ఇప్పుడు మనకి టైప్ ఉంటుందని చెప్పాం కదా, అది ప్రింట్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను ప్రింట్ టైప్ ఆఫ్ empty అండర్స్కోర్ లిస్ట్, empty list. ఓకే, కోడ్ కామెంట్ చేస్తాను. చూడండి అది మనకి లిస్ట్ అనమాట. చూడండి ఇక్కడ క్లాస్ లిస్ట్. అలా కాకుండా ఇది కామెంట్ చేస్తున్నాను. ఇది కూడా ఎంటీ లిస్టే.
చూడండి ఎంటీ లిస్ట్. ఓకే, నెక్స్ట్ ఇది ఎంటీ టుపుల్. ఎంటీ టుపుల్ అంటే సో ఓపెన్ పెరాన్సిస్, క్లోజ్డ్ పెరాన్సిస్, దిస్ ఇస్ ఎంటీ టుపుల్. ఓకే, నెక్స్ట్ ఇది ఎంటీ టుపుల్. అంటే ఎంటీ టుపుల్ టూ వేస్తో రాసుకోవచ్చు అనమాట. ఓపెన్ పెరాన్సిస్, టుపుల్ ఆఫ్ ఓపెన్ పెరాన్సిస్ అండ్ క్లోజ్డ్ పెరాన్సిస్. ఓకే, ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది ఒకసారి చూడండి, ఇది సెట్, ఇది ఎంటీ సెట్ కాదు. అంటే మనం ఓపెన్ కర్లీ బ్రేసెస్, క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ ఇస్తే అదే డిక్షనరీ అవుతుంది. సో డిక్షనరీ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ కోడ్ రన్ చేసి ఇక్కడ టైప్ అని తీసుకుంటున్నాను. ప్రింట్ టైప్ ఆఫ్ ఎంటీ అండర్స్కోర్ సెట్. ఓకే, మనకి టైప్ డిక్షనరీ వస్తుంది. సో రన్ దిస్ కోడ్. చూడండి ఇక్కడ క్లాస్ డిక్షనరీ అనమాట. ఓకే, నాట్ సెట్. ఓకే, సి లైన్ కామెంట్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఎంటీ సెట్. ఓకే, ఇప్పుడు మనకి కోడ్ రన్ చేస్తే దిస్ ఈజ్ ఎంటీ సెట్. ఓకే, ఓకే, నెక్స్ట్ వీడియోలో వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ డిక్షనరీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ అబౌట్ డిక్షనరీ. సో డిక్షనరీ అంటే ఏంటంటే వీ వాంట్ రిప్రజెంట్ ఎనీ వాల్యూ ఇన్ కీ వాల్యూ పెయిర్స్. ఓకే, మనకి ఒకవేళ జావాలో మనకి జావా ఐడియా ఉంటే ట్రీ మ్యాప్, హ్యాష్ మ్యాప్ అలాంటి వాటిని కీ వాల్యూ పెయిర్స్గా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, వాటిని ఏమంటారంటే డిక్షనరీస్ అంటారు. ఓకే, ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్, డిక్షనరీ నేమ్ స్టూడెంట్ అని తీసుకున్నాను. సో డిక్షనరీ కెన్ బి రిప్రజెంట్ బై యూజింగ్ ఓపెన్ కర్లీ బ్రేస్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్. ఓకే, రిప్రజెంట్ కీ వాల్యూ పెయిర్స్. కీ షుడ్ బి యూనిక్. ఓకే, ఇక్కడ నేను కీ వాల్యూ నేమ్ అని తీసుకుంటున్నాను. key value should be separated with colon. Okay, so colon, next value. Okay, ikkada name, so Manvita. Okay, so this is value, so this is key and value should be separated with colon. Okay, this is first item. Each item is separated with comma. Okay, so comma age, so age is 3 years. Okay, so next courses, I am taking courses, key separated with colon. So value is here taking list. So list తీసుకుంటున్నాను. లిస్ట్ లో HTML, so comma CSS. Okay, right. So this is key value colon, this is key, so this is value, so this is key, so this is value, so this is key. Okay, right. I want to print dictionary student. So run this code. So run this code python first dot py. So చూడండి ఇక్కడ key value, this is key value, so this is key value, so this is key, this is value. Okay, ఓకే, ఇప్పుడు మనకి ఈ డిక్షనరీలో ఉన్న ఈచ్ కీ, నాకు నేమ్లో ఉన్న వాల్యూ ఏంటో కావాలనుకోండి. సో ఇక్కడ మనకి స్క్వేర్ బ్రాకెట్ అనేది వాడతాం. సో స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ కీ వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ కీ ఈజ్ నేమ్ అని ఇచ్చాం అనుకోండి. సో ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే నేమ్ కీ ఉన్న వాల్యూ ఏంటి, మాన్విత. ఓకే, సో కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏం వస్తుందంటే మాన్విత. సో దిస్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, ఒకవేళ నేను ఇక్కడ కోర్సెస్ అనే యాక్సెస్ చేస్తున్నాను. సో కోర్సెస్ అని ఇచ్చాం అనుకోండి. సో మన కోర్సెస్ అంటే ఏమొస్తుంది ఇక్కడ HTML CSS. ఓకే, సో ఈ కోడ్ రన్ చేస్తే చూడండి ఇక్కడ మనకి కోర్సెస్ ఏంటి, మనకి HTML CSS. ఓకే, ఒకవేళ ఈ కోర్సెస్ అనేది అవైలబుల్గా లేదనుకోండి, విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఫోన్ అని యాక్సెస్ చేస్తున్నాను. మనకి ఫోన్ అనే కీ అవైలబుల్గా లేదు, విల్ గెట్ కీ ఎర్రర్. రన్ దిస్ కోడ్, విల్ గెట్ కీ ఎర్రర్. ఓకే, సో కీ ఎర్రర్ అంటే మనకి ఆ కీ అనేది అవైలబుల్గా లేకపోతే మనకి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, సో దెర్ ఈస్ ఎ ఫ్రీ డిఫైన్డ్ మెథడ్ కాల్డ్ గెట్. అంటే మనకి డిక్షనరీలో దెర్ ఇస్ ఎ మెథడ్ కాల్డ్ గెట్. సో గెట్ ఆఫ్ నేమ్. సో గెట్ అనే మెథడ్ కీ ఇస్తే మనకి ఏం రిటర్న్ చేస్తుంది అంటే వాల్యూ రిటర్న్ చేస్తుంది. అంటే ఈ మెథడ్ మనకి ఇక్కడ కీ వాల్యూ ఏంటి, నేమ్. సో నేమ్ ఇస్తే ఏం రిటర్న్ చేస్తుంది, మాన్విత. రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది
సో మాన్విత ఈజ్ ద అవుట్పుట్. ఓకే, ఒకవేళ కీ అనేది అవైలబుల్గా లేదనుకోండి, సో ఈ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుందంటే నన్. ఓకే, క్యాపిటల్ NONE నన్, నన్ అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఒకసారి చూడండి ఇక్కడ క్యాపిటల్ NONE నన్. ఓకే, అంటే కీ అనేది అవైలబుల్గా లేకపోతే దిస్ మెథడ్ రిటర్న్స్ నన్. ఓకే ఓకే ఇక్కడ సో ఇక్కడ నీకు కావాలనుకుంటే ఒకవేళ ఈ ఫోన్ కీ అనేది అవైలబుల్గా లేకపోతే ఏ మెసేజ్ ఇచ్చుకోవాలో అది కామా. ఇక్కడ నేను మెసేజ్ నాట్ ఫౌండ్ అని ఇస్తున్నాను. ఓకే, సో నాట్ ఫౌండ్ ఎక్స్క్లమేటరీ సింబల్. ఓకే ఓకే ఫస్ట్ ఏం చెక్ చేస్తుందంటే ఒకవేళ ఈ కీ అనేది అవైలబుల్గా లేకపోతే దిస్ మెథడ్ రిటర్న్స్ నాట్ ఫౌండ్. ఓకే, నేను కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుందంటే నాట్ ఫౌండ్ ఎక్స్క్లమేటరీ సింబల్. ఓకే, నాట్ ఫౌండ్. ఒకవేళ కీ అవైలబుల్గా ఉంటే ఆ కీ రిటర్న్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ టు గెట్ ద వాల్యూ ఫ్రమ్ ద డిక్షనరీ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఒక డిక్షనరీలో ఐటెంని ఎలా యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ స్టూడెంట్, సో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి కీ, దీన్ని కీ నేమ్ ఫోన్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ వాల్యూ, సో వాల్యూ ఏం తీసుకుంటున్నానంటే 999999 అని తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తే మనకి డిక్షనరీలో ఇది కీ వాల్యూగా యాడ్ అవుతుంది. అంటే కీ పేరు ఫోన్, వాల్యూ ఇస్ 999. ఒకసారి చూడండి ఇక్కడ, సో ఇది ఒక ఐటెంగా యాడ్ అవుతుంది అనమాట. ఓకే, సో మనకు టోటల్గా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, 1 2 3 4 ఐటమ్స్ ఉన్నాయి అనమాట. ఓకే, సో మనకి లెంత్ అనే ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఉంది. ఇక్కడ నేను LEN ఆఫ్ స్టూడెంట్ అని రిటర్న్ చేస్తే ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే లెంత్ ఆఫ్ ది డిక్షనరీ. లెంత్ ఎంత ఇప్పుడు మనకి 4. ఓకే, 4 రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి. సో 4 ఈజ్ ద అవుట్పుట్ అనమాట. ఓకే, ఇది యాడింగ్. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ స్టూడెంట్ నేమ్, మనకు నేమ్ ఏముంది ఇక్కడ, నేమ్ మాన్విత అని ఉంది కదా. ఓకే, ఆ నేమ్ని మోడిఫై చేయాలనుకుంటున్నాను. అంటే నేమ్ ఏమి ఇస్తున్నానంటే ఇక్కడ మనకి, ఓకే, సో SMR అని ఇస్తున్నాను, SMR. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే మనకి నేమ్ మాన్విత అనేది రీప్లేస్ అయిపోయి ఇక్కడ మాన్విత ప్లేస్లో ఏమొస్తుందంటే మనకి SMR వస్తుంది. ఓకే, కోడ్ రన్ చేస్తే ఒకసారి చూడండి ఇక్కడ నేమ్ ఈజ్ SMR. ఓకే, అదే మోడిఫై అయిపోతుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ అప్డేట్. ఓకే, ఇప్పుడు మనకి ఇన్ డిక్షనరీ దెర్ ఇస్ ఎ ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కాల్డ్ స్టూడెంట్. డిక్షనరీలో ఫ్రీ డిఫైన్డ్ మెథడ్ కాల్డ్ అప్డేట్ అనే మెథడ్ యొక్క పారామీటర్ ఏంటంటే డిక్షనరీ అనమాట. ఒక డిక్షనరీ ఇవ్వాలి. డిక్షనరీ అంటే ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్ కర్లీ బ్రేస్. ఓకే, ఇక్కడ డిక్షనరీలో మనం ఏమి యాడ్ చేయాలనుకున్నాం ఒకసారి చూడండి. ఇక్కడ నేమ్ సో మాడిఫై చేస్తున్నాను, SMR అని ఇస్తున్నాను. నెక్స్ట్ కామా. ఓకే, ఏజ్ కూడా మాడిఫై చేస్తున్నాను. ఇక్కడ ఏజ్ 1 year అని ఇస్తున్నాను. నెక్స్ట్ కోర్స్, ఇక్కడ ఫోన్ నెంబర్ యాడ్ చేస్తాను. సో ఫోన్ నంబర్ 9999 అని ఇస్తున్నాను. ఓకే, సో రన్ చేస్తే ఒకసారి చూడండి మనకు ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న డిక్షనరీ అప్డేట్ అవుతుంది. ఓకే, నేమ్లోకి ఏమొస్తుంది SMR. ఒకసారి చూడండి ఇంతకు ముందున్న ఇక్కడ నేమ్ ఏమొచ్చింది SMR. నెక్స్ట్ ఏజ్ అనేది ఏంటి 1, అండ్ కోర్సెస్ అనేది ఏంటి ఒక లిస్ట్, అండ్ ఫోన్ నెంబర్ అనేది ఏంటి ఒక స్ట్రింగ్. ఓకే ఓకే సో డిలీట్ దిస్ వన్. ఒకసారి చూడండి ఇక్కడ మనకి డిక్షనరీ ఏంటంటే కీ వాల్యూ పేర్స్. చూడండి ఇక్కడ కీ అనేది స్ట్రింగ్, ఇక్కడ వాల్యూ అనేది స్ట్రింగ్. ఓకే, ఇక్కడ వాల్యూ చూడండి ఇంటీజర్, ఇక్కడ వాల్యూ ఏంటి లిస్ట్. ఓకే, అంటే మన ఇక్కడ కీ చూడండి, ఇక్కడ కీ స్ట్రింగ్, ఇక్కడ స్ట్రింగ్. అంటే కీ అనేది స్ట్రింగే ఉండాలని రూల్ ఏం లేదనమాట. ఎనీ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ ఇచ్చుకోవచ్చు. అంటే ఇక్కడ నేను ఒక ఇంటీజర్ ఇచ్చుకోవచ్చు, ఒక ఇంటీజర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నాకు సో ఇది ఎలా యాక్సెస్ చేస్తాం, ఇక్కడ మనం కీ స్టూడెంట్ ఆఫ్ కీ ఇచ్చాం అనుకోండి. స్టూడెంట్ ఆఫ్ కీ ఇస్తే ఏం రిటర్న్ చేస్తుంది, మాన్విత వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్ అవుట్పుట్ ఈస్ మాన్విత. సో మాన్విత ఈజ్ ద అవుట్పుట్. ఓకే, అంటే ఇక్కడ మనకి ఇక్కడ కీ అనేది స్ట్రింగే ఉండాలని రూల్ ఏం లేదు, ఎనీ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ హౌ టు, సో బ్యాక్ వెళ్ళిపోతుందని ఇక్కడ నేమ్.
ఓకే, నెక్స్ట్ ఐటెంని ఎలా డిలీట్ చేయాలి. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే దెర్ ఇస్ ఎ ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కాల్డ్ DEL డిలీట్. సో ఇక్కడ స్టూడెంట్ ఆఫ్ ఏజ్. ఓకే, ఇదేం చేస్తుందంటే ఈ డిక్షనరీలో ఉన్న ఏజ్ని డిలీట్ చేస్తుంది. ఏజ్ డిలీట్ చేస్తే రిమైనింగ్ ఏమున్నాయి మనకి, నేము, కోర్సెస్. సో రన్ దిస్ కోడ్. చూడండి ఇక్కడ ఏజ్ అనేది డిలీట్ అయిపోయింది, మనకి ఇక్కడ నేమ్, మాన్విత, కోర్సెస్, HTML, CSS. ఓకే, సో ఒకవేళ మనకి సో డిలీట్ స్టూడెంట్ అంటే డిక్షనరీ ఆఫ్ కీ వాల్యూ ఇస్తే అవి ఎలిమెంట్ అనేది సో డిలీట్ అయిపోతుంది. దెర్ ఇస్ ఎ పాప్ అనే మెథడ్ డిస్కస్ చేసాం మనం లాస్ట్ క్లాస్లో. సో దెర్ ఇస్ ఎ స్టూడెంట్ డాట్ పాప్. సో పాప్ ఆఫ్ ఏమైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో అది పారామీటర్గా పాస్ చేయాలి. ఓకే, ఏజ్. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే మనకి ఏజ్ పాప్, సో అది సో డిలీట్ అయిపోతుంది. మనకి స్టూడెంట్లో ఏముంటుంది, నేమ్, ఏజ్. ఓకే, అయితే ఈ పాప్ అనే మెథడ్ ఏం రిటర్న్ చేస్తుందంటే, ఈ పాప్ అనే మెథడ్ ఏ ఐటెం అయితే సో డిలీట్ చేస్తామో దాని యొక్క వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏజ్ అని ఇస్తున్నాను, ఏజ్. ఓకే, ఒక ఏజ్ని ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ ఏజ్. సో ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే, మనం పాప్ చేసిన ఏజ్ యొక్క వాల్యూ ఎంత, 3. సో అంటే ఏజ్లోకి వాల్యూ ఎంత వస్తుంది, 3 అవుట్పుట్. రన్ దిస్ కోడ్. సో ఇక్కడ మనం పాప్ చేసిన వాల్యూ వస్తుంది 3. ఓకే, సో దిస్ వన్ ఈజ్ నేమ్ అండ్ కోర్సెస్. ఓకే, సో పాప్ అనే మెథడ్ యూజ్ చేసుకుని సో డిలీట్ చేస్తాం అనమాట. సో డిలీట్ చేయడానికి DEL అనేది యూజ్ చేస్తాం, ఆ పాప్ అనేది యూజ్ చేస్తాం. సో చూడండి ఒకవేళ ఓకే రైట్. సో నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ యాడింగ్ అండ్ డిలీషన్ అండ్ అప్డేషన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి డిక్షనరీలో ఉన్న కీస్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి. దెర్ ఇస్ ఎ ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కాల్డ్ కీస్. సో కీస్ అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే కీస్. మనకి ఇక్కడ కీస్ ఏంటి, ఇక్కడ నేమ్ అనేది ఒక కీ, ఏజ్ అండ్ కోర్సెస్. సో రన్ దిస్ కోడ్. చూడండి ఇక్కడ డిక్షనరీ కీస్. సో కీస్ ఏంటి, నేమ్, ఏజ్, కోర్సెస్. ఓకే, నెక్స్ట్ వాల్యూస్ కావాలి. వాల్యూస్ అంటే ఇక్కడ మాన్విత 3 అండ్ కోర్సెస్. దెర్ ఈస్ ఎ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కాల్డ్ వాల్యూస్ ఆఫ్. సో వాల్యూస్ మెథడ్ రిటర్న్స్ ద వాల్యూస్ ఆఫ్ డిక్షనరీ. ఓకే, సో రన్ దిస్ కోడ్. సో డిక్షనరీ వాల్యూస్ ఈస్ సో మాన్విత 3, HTML, దిస్ ఈజ్ లిస్ట్. ఓకే, నెక్స్ట్ మనకి కీ వాల్యూ బోత్ కావాలనుకోండి, దెర్ ఇస్ ఎ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కాల్డ్ ఐటమ్స్. సో ఐటమ్స్ అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే నేమ్, కీ వాల్యూస్. ఓకే, సో రన్ దిస్ కోడ్. చూడండి ఇక్కడ కీ నేమ్ వాల్యూ, దిస్ ఇస్ అ 1 ఐటమ్. చూడండి ఇది టుపుల్. ఓకే, ఇది టుపుల్లో తీసుకుంటుంది, ఇది కూడా ఒక టుపుల్. ఓకే, సో దిస్ ఈజ్ 1 టుపుల్. చూడండి ఈ టుపుల్స్ అన్నీ మళ్ళీ మనకి ఇందులో ఉన్నాయి, ఒక లిస్ట్లో ఉన్నాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ డిక్షనరీ ఐటమ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి మనం మనకు ఓన్లీ కీ కావాలనుకోండి, ఇన్ అనే ఆపరేటర్ ఉంటుంది కదా, ఇన్ స్టూడెంట్. సో ప్రింట్ కీ. ఒకసారి చూడండి ఇక్కడ ఫస్ట్ కీ ఏంటి, నేమ్. సో నేమ్ ఇన్ స్టూడెంట్, ఎస్ ట్రూ. సో కీ వాల్యూ ఏంటి, నేమ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏజ్ ఇన్ స్టూడెంట్, ఎస్. సో ఏజ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కీ అనేది కూడా ఒక ఫ్రీ డిఫైన్డ్, అంటే ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కానీ వేరియబుల్ ఏం కాదు, మన ఓన్ వేరియబుల్ నేమ్ అనమాట. ఎనీ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే ఏమొస్తుంది, నేమ్, ఏజ్ అండ్ కోర్సెస్. రన్ దిస్ కోడ్. సో అవుట్పుట్ ఈజ్ నేమ్, ఏజ్ అండ్ కోర్సెస్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మనకి కీ వాల్యూ 2 కావాలనుకోండి, దెర్ ఇస్ ఎ ఐటమ్స్ అనే ఫంక్షన్. లాస్ట్ డిస్కస్ చేస్తాం కదా, ఇక్కడ ఐటమ్స్ అనే ఫంక్షన్ ఇస్తే ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే కీ వాల్యూ, 2 వాల్యూస్ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ కీ కామా వాల్యూ. ఓకే, ఇక్కడ నేను ప్రింట్ చేసేటప్పుడు కూడా కామా వాల్యూ అని ప్రింట్ చేస్తున్నాను. ఇవి ఫ్రీ డిఫైన్డ్ ఏం కాదు, ఇవి కీ వాల్యూ, మన ఇష్టం వచ్చిన వాల్యూస్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో రన్ దిస్ కోడ్. చూడండి ఇక్కడ ఫస్ట్ కీ ఏంటి, నేమ్, వాల్యూ ఏంటి, మాన్విత. ఫస్ట్ కీ 3. సో కీ వాల్యూ. ఓకే, సో ఇక్కడ ఫ్రీ డిఫైన్డ్ ఏం కాదు, మన ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కేవి అని ఇస్తున్నాను, ఇక్కడ కేవి. సో రన్ దిస్ కోడ్. సో రన్ అవుతుంది, సేమ్ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే,
సో దిస్ ఇస్ డిక్షనరీ. సో ఎలిమెంట్ ఎలా యాడ్ చేయాలి, ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఎలిమెంట్స్ని ఎలా రిట్రీవ్ చేసుకోవాలి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సో హాయ్ ఎవ్రీబడి, ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే కండిషన్స్ ఇన్ పైథాన్. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే మనకి ఏమొస్తాయంటే ఇఫ్ ఎల్స్ అనేవి కండిషనల్ స్టేట్మెంట్స్. ఇక్కడ మనం ఇఫ్ ఆఫ్ సమ్ కండిషన్ రాయాలి. ఇక్కడ హార్డ్ కోడ్ రాస్తాను, ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్. సో బూలియన్ వాల్యూస్. సో ఇఫ్ ఆఫ్ ట్రూ ప్రింట్ కండిషన్ ఈస్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ట్రూ అని ఇచ్చాను. ఓకే, ఈ కోడ్ రన్ చేస్తే ఇది ట్రూ అయితే మనకి సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి అవుట్పుట్ వస్తుందంటే కండిషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ట్రూ. ఓకే, సో రన్ దిస్ కోడ్. సో అవుట్పుట్ ఈజ్ కండిషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ట్రూ. ఓకే, అదే మనం ఇక్కడ ఏమిస్తున్నాను అంటే ఇక్కడ ఫాల్స్ అని ఇస్తున్నాను. సో ఇఫ్ ఆఫ్ ఫాల్స్ అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇక ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో కోడ్ రన్ అవుతుంది మనకి, బట్ అవుట్పుట్ ఏం రాదు. ఓకే, రైట్. సో ఇక్కడ హార్డ్ కోడ్ చేస్తాం అంటే మనకి ఇక్కడ కండిషన్ అనేది ఎప్పుడు కూడా ట్రూ ఆర్ ఫాల్స్గా ఎవాల్యుయేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ హార్డ్ కోడ్ రాస్తాను. ఇక్కడ సమ్ కంపారిజన్స్ ఉంటాయి. ఓకే, మనకి ఇక్కడ ఉన్న కంపారిజన్స్ ఏంటంటే సో ఇక్కడ సో ఇవన్నీ మనకున్న కంపారిజన్స్. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చూసాం ఇవి. కంపేర్ డబుల్ ఈక్వల్. సో డబుల్ ఈక్వల్ అనేది ఆపరేటర్. సో డబుల్ ఈక్వల్, నాట్ ఈక్వల్, సో లెస్ దాన్, సో గ్రేటర్ దాన్, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ ఐడెంటిటీ ఈజ్. ఓకే, here what is the difference between double equal operator and the is. Okay, we'll discuss later. Okay, first here I am taking. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ హార్డ్ కోడ్ రాస్తాను ట్రూ ఆర్ ఫాల్స్ అని. ఓకే, ఇక్కడ హార్డ్ కోడ్ రాయకుండా సమ్ కండిషన్ రాస్తాను. ఓకే, ఇక్కడ ఏం తీసుకున్నానంటే లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ సో ఈజ్ ఈక్వల్ టు సో పైథాన్ అని తీసుకున్నాను. ఓకే, ఓకే, ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనకు ఉన్న లాంగ్వేజ్ సో ఈక్వల్ టు ఈక్వల్ పైథాన్. సో పైథాన్కి ఈక్వల్ అయితే ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నానంటే ప్రింట్ సో లాంగ్వేజ్ ఇస్ పైథాన్. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ మనకి డబల్ ఈక్వల్ అనేది ఆపరేట్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ ఈక్వల్ అండ్ డబుల్ ఈక్వల్. సో సింగిల్ ఈక్వల్ అనేది అసైన్మెంట్. మనకి పైథాన్ అనే వాల్యూ వెళ్ళి లాంగ్వేజ్కి అసైన్ అవుతుంది. అంటే లాంగ్వేజ్లో ఏముంటుంది, పైథాన్ ఉంటుంది. డబల్ ఈక్వల్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే చెక్ ఈ బోత్ వాల్యూస్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెక్ చేస్తుంది. సో లాంగ్వేజ్లో ఏముంది మనకి పైథాన్. సో ఇది వాల్యూ ఏంటి పైథాన్. బోత్ ఆర్ ఈక్వల్ అయితే ఇది ఎవాల్యుయేటెడ్ యాజ్ ట్రూ. ఇక్కడ ట్రూ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. సో ఇఫ్ ఆఫ్ ట్రూ అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ అవుట్పుట్ వస్తుంది మనకి లాంగ్వేజ్ ఇస్ పైథాన్. ఓకే, సో రన్ దిస్ కోడ్. ద అవుట్పుట్ ఈస్ సో లాంగ్వేజ్ ఇస్ పైథాన్. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ అసైన్మెంట్ అండ్ డబుల్ ఈక్వల్ అనమాట. ఓకే, రైట్. ఓకే, సో నాట్ ఈక్వల్ అంటే ఏంటంటే ఎక్స్క్లమేటరీ సింబల్ ఈక్వల్. ఓకే, సో లెస్ దాన్ ఇవన్నీ కూడా మనం కంపేర్ చేయొచ్చు అనమాట. ఓకే, అయితే ఒకసారి చూడండి ఇక్కడ నేనేం తీసుకుంటున్నానంటే ఇక్కడ లాంగ్వేజ్ ఇస్ ఈక్వల్ టు సో జావా అని తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం రాస్తాను అంటే ఎల్స్ రాస్తాను. అయితే ఒకసారి చూడండి ఎల్స్ అనేది ఇక్కడ రాయకూడదు అనమాట. సో ప్రింట్ కింద రాయకూడదు. మనకి ఇండెంటేషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఇఫ్ కింద రాయాలి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒకసారి సో ప్రింట్ నో మ్యాచ్ అని ఇస్తున్నాను. సో నో మ్యాచ్ అని ఇచ్చాను. ఒకసారి చూడండి ఇక్కడ మనకి లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు జావా అని ఇచ్చాను. సో లాంగ్వేజ్ దగ్గర జావా ఉంది. జావా డబుల్ ఈక్వల్ టు పైథాన్. కండిషన్ ఫాల్స్ అని ఇక్కడ ఫాల్స్ రీప్లేస్ అవుతుంది అంటే ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే అవుట్పుట్ వస్తుంది మనకి నో మ్యాచ్ అనేది వస్తుంది. ఓకే, అయితే మనకి ఈ ఇఫ్ ఎల్స్ అనేది ఒక స్టేట్మెంటు. సో ఇఫ్ అనేది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఎల్స్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే, లేకపోతే మనకి ఇండెంటేషన్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో రన్ దిస్ కోడ్. ద అవుట్పుట్ ఈస్ నో మ్యాచ్. సో ఇక్కడ మనకి అవుట్పుట్ వస్తుంది ఇక్కడ నో మ్యాచ్. ఓకే, అదే మనం ఇక్కడ సో ఇఫ్ ఎల్స్ అనమాట. అయితే ఒకసారి చూడండి మనకి ఇక్కడ నేను ఇక్కడ ఏం చెక్ చేయాలంటే మనకి లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా అనేది చెక్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎల్ ఇఫ్ సో లాంగ్వేజ్ సో ఈక్వల్ టు జావా. ఓకే, జావాకి ఈక్వల్ అయితే ఇక్కడ ప్రింట్ సో లాంగ్వేజ్ ఇస్ జావా అని ఇస్తున్నాను. ఓకే,
ఒక ఇప్పుడు చూడండి. సో మనం ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ఈజ్ ఫాల్స్ రీప్లేస్ అవుతుంది. ఎల్ఇఫ్కి వస్తుంది, ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి ఓకే. సో ఇప్పుడు నాకు ఇక్కడ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు జావా. సో లాంగ్వేజ్ ఏముంది మనకి జావా ఈజ్ ఈక్వల్ టు జావా. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ ట్రూ అవాల్యుయేట్ అవుతుంది, అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లాంగ్వేజ్ ఈజ్ జావా. ఓకే, ఈ ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే అవుట్పుట్ వస్తుంది మనకి. సో రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ సో లాంగ్వేజ్ ఈజ్ జావా. ఓకే, అది ఒకసారి చూడండి. మనకి ఈ కండిషన్ ఫెయిల్ అయింది, ఈ కండిషన్ ఫెయిల్, ఈ బోత్ కండిషన్స్ ఫెయిల్ అయితే అప్పుడు ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు సో జావా స్క్రిప్ట్ అని తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్. ఇక్కడ మనకి ఈ కండిషన్ ఫెయిల్ ఫాల్స్ వస్తుంది, సో ఎల్ఇఫ్కి వస్తుంది. ఇక్కడ లాంగ్వేజ్ ఈ కండిషన్ ఫెయిల్ అంటే ఇక ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే అవుట్పుట్ వస్తుంది మనకి నో మ్యాచ్. సో రన్ దిస్ కోడ్, సో అవుట్పుట్ ఈస్ నో మ్యాచ్. ఓకే, సో నో మ్యాచ్ ఇస్ ద అవుట్పుట్, రైట్. ఇది ఒకసారి చూడండి. మనం ఈ సి లాంగ్వేజ్ జావా, మీకు అదర్ లాంగ్వేజ్ ఐడియా ఉంటే అక్కడ స్విచ్ అనేది ఉంటుంది, బట్ మనకు పైథాన్లో స్విచ్ అనేది ఉండదు అనమాట. ఎందుకంటే ఆ స్విచ్లో చేసే ఎవ్రీ కండిషన్ బై యూజింగ్ ఎల్ఇఫ్ యూజ్ చేసుకుని చేసేయచ్చు మనం. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సో లాంగ్వేజ్ ఎల్ఇఫ్, ఇక్కడ లాంగ్వేజ్ ఈక్వల్ టు సో జావా స్క్రిప్ట్ అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ ప్రింట్ సో లాంగ్వేజ్ ఇస్ సో జావా స్క్రిప్ట్ అని తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది ఎల్ఇఫ్, ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది, నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది మనకి లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ జావా స్క్రిప్ట్. ఓకే, సో జావా స్క్రిప్ట్ ఈజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్. ఈ కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ ట్రూ అనేది అవాల్యుయేట్ అవుతుంది. సో ఇక్కడ ట్రూ అనేది రీప్లేస్ అవుతుంది, అప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అంటే మనకు అవుట్పుట్ వస్తుంది లాంగ్వేజ్ ఇస్ జావా స్క్రిప్ట్. సో లాంగ్వేజ్ ఇస్ జావా స్క్రిప్ట్. సో అంటే మనం స్విచ్ స్టేట్మెంట్లో అక్కడ జావాలో మనం స్విచ్లో చేసే ఎవ్రీ స్టేట్మెంట్ బై యూజింగ్ ఎల్ఇఫ్ యూజ్ చేసుకుని చేయొచ్చు, కాబట్టి వాళ్ళకి స్విచ్ అనేది ఇవ్వలేదు, అంటే మనకి పైథాన్లో స్విచ్ అనేది ఏమి ఉండదు అనమాట. ఓకే, సో ఇలా మనం ఎన్ని ఎల్ఇఫ్ లైన్ రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ఓకే. సో నెక్స్ట్ వన్ ఈజ్ సో ఇక్కడ మనకి సో అనదర్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఆపరేటర్స్ ఏంటంటే అండ్, ఆర్, నాట్. ఓకే, ఇక్కడ ఏం తీసుకుంటున్నామంటే సో కంపారిజన్ ఆపరేటర్స్ ఏం తీసేస్తున్నాను. ఓకే, ఇక్కడ సో యూజర్ ఈజ్ ఈక్వల్ టు సో అడ్మిన్ అని తీసుకుంటున్నాను. సో అడ్మిన్. ఓకే, నెక్స్ట్ సో లాగ్డ్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని తీసుకుంటున్నాను. ఓకే, సో ఇఫ్ ఆఫ్ కండిషన్ చెక్ చేస్తున్నాను ఏంటంటే యూజర్ ఈజ్ ఈక్వల్ టు అడ్మిన్ అయితే అడ్మిన్ అండ్. ఓకే, మనకి ఇక్కడ పైథాన్లో అండ్ అనేది ఒక కీవర్డ్ అనమాట. ఓకే, అండ్ అని రాయాలి. ఓకే, అండ్ సో లాగ్డ్ ఇన్. ఓకే, ఈ కండిషన్ ట్రూ అయితే ప్రింట్ అడ్మిన్ పేజ్ అని ఇస్తున్నాను. అడ్మిన్ పేజ్. ఎల్స్ ఒకవేళ రాంగ్ యూజర్ అయితే ప్రింట్ సో బ్యాడ్ క్రెడెన్షియల్స్ అని ఇస్తున్నాను. ఒకసారి చూడండి మనకి యూజర్ ఏంటి అడ్మిన్. ఓకే, సో ఇక్కడంటే ఇక్కడ యూజర్ దగ్గరే ఉంది, సో అడ్మిన్ ఉంది. అడ్మిన్ ఈజ్ ఈక్వల్ టు అడ్మిన్. ఎస్ కండిషన్ ట్రూ, అంటే ఇక్కడ ఏమొస్తుంది ట్రూ. ఇక్కడ లాగ్డ్ ఇన్ దగ్గరే ఉంది మనకి, ఇక్కడ లాగ్డ్ ఇన్ దగ్గర ట్రూ ఉంది కదా, సో ట్రూ అనమాట. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది లాగ్డ్ ఇన్ ప్లేస్లో ట్రూ వస్తుంది. అండ్ ఏంటంటే బోత్ ట్రూ అయితే ఓల్డ్ కండిషన్ ఇస్ ట్రూ. ఓకే, సో ఈ రెండు కండిషన్స్ కూడా ట్రూ అవుతుంది, అంటే ఇక్కడ ఓల్డ్ ట్రూ వస్తుంది. అంటే మనకి కోడ్ రన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే అడ్మిన్ పేజ్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ అడ్మిన్ పేజ్. ఓకే, సో అండ్ ఏంటంటే బోత్ ట్రూ అయితే ట్రూ అనమాట. ఇది ట్రూ, ఈ కండిషన్ ట్రూ అయితే ఓల్డ్ ట్రూ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లాగిన్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇస్తున్నాను. సో ఫాల్స్ అని ఇస్తే ఇక్కడ ఫాల్స్ వస్తుంది, ఫాల్స్. ఇక్కడ అడ్మిన్, ఇక్కడ ట్రూ వస్తుంది. ట్రూ అండ్ ఫాల్స్, ఏ ఒక్కటి ఫాల్స్ అయినా ఫాల్సే కదా, అంటే ఈ టోటల్ కండిషన్ ఇక్కడ ఫాల్స్గా ఎవాల్యుయేట్ అవుతుంది, టోటల్గా ఫాల్స్ వస్తుంది. సో ఇఫ్ ఆఫ్ ఫాల్స్ అంటే సో ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అవుట్పుట్ వస్తుంది మనకి సో బ్యాడ్
సో బ్యాడ్ క్రెడెన్షియల్స్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే ఓకే ఇప్పుడు నేను ఇది ఇక్కడే ప్లేస్లో అండ్ ప్లేస్లో ఆర్ తీసుకున్నాం అనుకోండి. ఆర్ అంటే ఏంటంటే ఈ రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అన్నారు, బోత్ ఫాల్స్ అయితే ఫాల్స్. ఓకే ఇక్కడ మాకు చూడండి లాగిన్ ఫాల్స్ ఉంది, బట్ ఇక్కడ అడ్మిన్ పేజ్ చూడండి, ఇక్కడ యూజర్ అడ్మిన్ ఉంది, అడ్మిన్ ఈజ్ ఈక్వల్ టు అడ్మిన్ ఎస్ కండిషన్ ట్రూ. సో ఒక్కటి కండిషన్ ట్రూ అయినా సో టోటల్ కండిషన్ ట్రూ అవుతుంది. సో టోటల్ కండిషన్ ట్రూ అవుతుంది. మనం ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏం వస్తుంది అంటే అడ్మిన్ పేజ్ అనేది అవుట్పుట్ వస్తుంది. రన్ దిస్ కోడ్, సో ద అవుట్పుట్ ఈస్ అడ్మిన్ పేజ్. ఓకే ఓకే దిస్ ఈజ్ ఆర్. ఓకే ఇప్పుడు మనకు ఒకవేళ నేను ఇక్కడ యూజర్ నేమ్ చేంజ్ చేస్తున్నాను. సో యూజర్ నేమ్ ఎస్ఎంఆర్ అని ఇస్తున్నాను. ఓకే ఇక్కడ మనకి ఇక్కడ ఎస్ఎంఆర్ సో ఈజ్ ఈక్వల్ టు అడ్మిన్ కండిషన్ ఫాల్స్. ఇక్కడ లాగిన్ కూడా ఫాల్స్ అనమాట. ఫాల్స్ ఆర్ ఫాల్స్ అంటే టోటల్ ఫాల్స్ అవుతుంది, ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే సో రన్ దిస్ కోడ్, సో అవుట్పుట్ ఈస్ సో బ్యాడ్ క్రెడెన్షియల్స్. ఓకే రైట్. సో దిస్ ఈజ్ అండ్ ఆర్. ఓకే సో నెక్స్ట్ వన్ ఈజ్ నాట్. సో నాట్ అంటే ఏంటంటే ఆపోజిట్ అనమాట. ఓకే సో చూడండి ఇక్కడ, సో ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే సో నాట్ లాగ్డ్ ఇన్ అని తీసుకుంటున్నాను. సో లాగిన్ రిక్వైర్డ్ అని ఇస్తున్నాను, ఎల్స్ వెల్కమ్ ఇచ్చాను. ఓకే వెల్కమ్. సో చూడండి లాగిన్ అంటే ఫాల్స్ కదా, ఫాల్స్ అంటే నాట్ అనే ఆపరేటర్ ఏంటంటే ఫాల్స్కి ట్రూ, ట్రూకి ఫాల్స్. అంటే ఇక్కడ ఫాల్స్ ఉంది, నాట్ ఆఫ్ ఫాల్స్ అంటే ట్రూ, అంటే ఇఫ్ ఆఫ్ ట్రూ అంటే సో ఇఫ్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఏమొస్తుంది మనకి లాగిన్ రిక్వైర్డ్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో రన్ దిస్ కోడ్, సో అవుట్పుట్ ఈస్ సో లాగిన్ రిక్వైర్డ్. అదే మనం ఇక్కడ ట్రూ అని ఇచ్చాను అనుకోండి. సో ట్రూ అని ఇస్తే ఇక్కడ నాట్ ట్రూ, నాట్ ఆఫ్ ట్రూ అంటే ఫాల్స్ అంటే ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే వెల్కమ్ అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. రన్ దిస్ కోడ్, సో అవుట్పుట్ వస్తుంది మనకి వెల్కమ్ ఇస్ ద అవుట్పుట్. ఓకే అంటే ఇక్కడ మన కండిషన్ అనేది ఎప్పుడు కూడా ఎవాల్యుయేటెడ్ యాజ్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే సో ఇక్కడ హార్డ్ కోడ్ రాసేసి ట్రూ ఇలా కూడా రాసుకోవచ్చు, ఇలా అయినా హార్డ్ కోడ్ ఇవ్వచ్చు. బట్ మనం ఇక్కడ ఏ కండిషన్ రాసినా ఇక్కడ ఎప్పుడు కూడా బూలియన్ వాల్యూ రీప్లేస్ అవుతుంది. ఆ బూలియన్ వాల్యూస్ ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్ గానే ఎవాల్యుయేట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కంపారిజన్స్ okay what is the difference between is and double equal? So what is the difference between double equal operator and is? okay సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక ఎరే లిస్ట్ ఒకటి తీసుకుంటున్నాను, ఒక లిస్ట్ ఒకటి తీసుకుంటున్నాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అని ఇచ్చాను. ఓకే ఇదొక లిస్ట్. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఇదొక లిస్ట్. టూ లిస్ట్. సో మనకి లిస్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్, అంటే ఇక్కడ మనకి 2 ఆబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి చూడండి దీని మీనింగ్ ఏంటంటే మనకి ఏకి ఏ అనేది ఒక ఆబ్జెక్ట్, సో బి అనేది ఒక ఆబ్జెక్ట్. ఏ బి. ఓకే మనకి ఎవ్రీ ఆబ్జెక్ట్ ఒక ఐడి ఉంటుంది. ఐడి కావాలనుకుంటే ఇక్కడ ప్రింట్ ఐడి ఆఫ్ ఏ, సో ప్రింట్ ఐడి ఆఫ్ బి. ఓకే నాకు ఈ ఆబ్జెక్ట్స్ అనేవి డిఫరెంట్ కాబట్టి నాకు డిఫరెంట్ ఐడీస్ వస్తాయి, అంటే ఈ ఐడి వేరు ఈ ఐడి వేరు. ఓకే రన్ దిస్ కోడ్. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి సో ఒకసారి చూడండి ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క ఐడి ఇది 3824, సెకండ్ ఆబ్జెక్ట్ ఈజ్ 0, అంటే డిఫరెంట్ ఐడీస్ వస్తాయి అన్నమాట. ఓకే అయితే మనకి ఇక్కడ ఈ ప్రింట్ ఏ డబల్ ఈక్వల్ టు బి, ఈ డబల్ ఈక్వల్ అనే ఆపరేటర్ ఏం ప్రింట్ చేస్తుందంటే ఇందులో ఉన్న డేటా సేమ్ ఉంటాయి. చూడండి మనకి ఈ ఆబ్జెక్ట్లో ఉన్న డేటా ఈ ఆబ్జెక్ట్లో ఉన్న డేటా బోత్ ఆర్ సేమ్ కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ట్రూ వస్తుంది. ఓకే సో ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ట్రూ వస్తుంది.
సో ట్రూ వస్తుంది అనమాట. అదే నేను ఇక్కడ ఏ ఈజ్ బి, ఏ ఈజ్ బి, ఈ ఈజ్ అనే ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుందంటే ఇక్కడ నాకు ఈ 2 ఆబ్జెక్ట్స్ కూడా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని పాయింట్అవుట్ చేస్తే ఫాల్స్ వస్తుంది. అదే సేమ్ ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేస్తే ట్రూ వస్తుంది. ఇప్పుడు మనం ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుందంటే ఫాల్స్ వస్తుంది అనమాట. ఓకే, సో ఈ కోడ్ రన్ చేస్తే సో అవుట్పుట్ వస్తుందంటే ఫాల్స్, అవుట్పుట్ వస్తుంది మనకి ఫాల్స్ వస్తుంది. ఓకే, అలా కాకుండా ఇప్పుడు నేను ఇదే ఎగ్జాంపుల్లో ఏం చేస్తున్నానంటే ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాను. ఇక్కడ నాకు బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇస్తే ఇప్పుడు మనకి ఏకి మెమరీ అలొకేట్ అవుతుంది. సో ఏకి మెమరీ అలొకేట్ అవుతుంది. ఏ ఓకే, ఇప్పుడు నేను బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాం. బి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే బి ఈజ్ ఆల్సో పాయింటింగ్ టు ఏ అనమాట. అంటే ఏ ఎక్కడైతే పాయింట్అవుట్ ఏ అనేది ఏ ఆబ్జెక్ట్ని అయితే పాయింట్అవుట్ చేస్తుంటుందో బి అనేది కూడా సో బి అనేది కూడా సేమ్ ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేస్తుంది. నాకు ఏ ఈజ్ బి అంటే నాకు టూ రిఫరెన్సెస్ ఆర్ పాయింటింగ్ టు సేమ్ ఆబ్జెక్ట్ అయితే అవుట్పుట్ వస్తుందంటే ట్రూ వస్తుంది. నాకు ఐడి ఆఫ్ ఏ యొక్క ఐడి ఆఫ్ బి బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను. ఓకే ఓకే, ఇప్పుడు కోడ్ రన్ చేస్తే మాకు అవుట్పుట్ వస్తుంది ట్రూ వస్తుంది. సో కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది ట్రూ. ఓకే, అయితే ఇక్కడ మనకి ఇప్పుడు ఐడి ఆఫ్ ఏ అండ్ ఐడి ఆఫ్ బి బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. ఓకే, సో కోడ్ రన్ చేస్తే సో అవుట్పుట్ వస్తుంది మనకి సేమ్ ఐడి వస్తుంది. ఒకసారి చూడండి ఇక్కడ సేమ్ ఐడి, సో 8032 ఓకే సేమ్ ఐడి వస్తుంది. ఓకే, ఇక్కడ ఈజ్ అనే ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది, ట్రూ అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి డబుల్ ఈక్వల్ ఆపరేటర్ కూడా ఏం రిటర్న్ చేస్తుంది, ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ కోడ్ కంపైల్ చేస్తే రన్ చేస్తే ఒకసారి చూడండి ఇక్కడ కూడా ట్రూ అనేది వస్తుంది అనమాట. సో డబుల్ ఈక్వల్ ఆపరేటర్ అనేది ఇందులో ఉన్న డేటా సేమ్ కాబట్టి. అయితే ఒకసారి చూడండి ఇక్కడ ఐడి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐడి ఆఫ్ బి అయితే ఇప్పుడు ఏ డబుల్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఐడి ఆఫ్ ఏ is equal to id of b. So id of a is equal to id of b. ఈ రెండు ఈక్వల్ అయితే a is b is always returns true value. ఓకే, సో రన్ దిస్ కోడ్. ఏం రిటర్న్ చేస్తుంది మనకి ఇక్కడ ట్రూ అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో మనకి a is b ట్రూ అంటే ఈ రెండు ఈక్వల్ అయితే a డబుల్ ఈక్వల్ టు b కూడా ఏం రిటర్న్ చేస్తుంది, సో ట్రూ అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ ఈజ్ బి అండ్ ఏ డబుల్ ఈక్వల్ టు బి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే సో పైథాన్లో ఏ వాల్యూస్ ఫాల్స్గా ఎవాల్యుయేట్ అవుతాయి మనకి. ఓకే, సో ఒకసారి చూడండి ఇక్కడ ఫాల్స్గా ఎవాల్యుయేట్ అయ్యే ఏంటంటే మనకి ఇక్కడ ఫాల్స్ అనేది ఫాల్స్గా ఎవాల్యుయేట్ అవుతుంది. నెక్స్ట్ నన్ అనేది ప్రీడిఫైన్డ్ కీవర్డ్ అది కూడా ఫాల్స్గా ఎవాల్యుయేట్ అవుతుంది. సో జీరో ఆఫ్ ఎనీ న్యూమరిక్ అంటే 0 నెక్స్ట్ 0.0 ఇవి కూడా ఫాల్స్గా ఎవాల్యుయేట్ అవుతాయి. నెక్స్ట్ ఎంప్టీ సీక్వెన్స్ అంటే ఎంప్టీ స్ట్రింగ్, నెక్స్ట్ ఎంప్టీ లిస్ట్, ఎంప్టీ టుపుల్ ఇవి ఫాల్స్గా ఎవాల్యుయేట్ అవుతాయి. నెక్స్ట్ ఎంప్టీ మ్యాపింగ్ ఇవన్నీ కూడా ఫాల్స్గా తీసుకుంటాయి పైథాన్లో. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ నేను ఫైల్లోనే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి చూడండి. సో ఈ కండిషన్ ఇస్ ఫాల్స్ అని ఇచ్చాం అంటే ఇఫ్ ఆఫ్ కండిషన్ అంటే ఫాల్స్ కాబట్టి సో ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ఫాల్స్. సో రన్ దిస్ కోడ్. సో కండిషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ఫాల్స్. ఓకే, అదే మనం నేను ఇక్కడ సో నన్ను అని ఇచ్చాను, ఇక్కడ ట్రూ అని ఇచ్చాను. సో ట్రూ అని ఇస్తే ఇఫ్ ఆఫ్ ట్రూ అంటే కండిషన్ ట్రూ కదా, సో కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ట్రూ. సో రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ సో
సో కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ట్రూ. ఓకే, అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తామంటే నన్ అని ఇస్తున్నాను. సో ఒకసారి చూడండి, ఇక్కడ నన్ ఈజ్ ఆల్సో ఎవాల్యుయేటెడ్ యాజ్ ఫాల్స్. అంటే ఇక్కడ ఇఫ్ ఆఫ్ ఫాల్స్ అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ఫాల్స్. సో కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ఫాల్స్. కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ఫాల్స్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ జీరో ఆఫ్ ఎనీ న్యూమరిక్. అంటే నేను ఏం చేస్తున్నానంటే సో జీరో అని తీసుకుంటున్నాను. ఓకే, సో ఇఫ్ ఆఫ్ జీరో అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అవుట్కాస్ట్ మనకి కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ఫాల్స్. ఓకే, మనకి జీరో ఆఫ్ ఎనీ న్యూమరిక్, జీరో కాకుండా ఎనీథింగ్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే నాన్ జీరో అంటే 10 రాస్తాం అనుకోండి. సో మనకు అవుట్పుట్ వస్తుంది ఎవాల్యుయేటెడ్ యాజ్ ట్రూ. ఇఫ్ ఆఫ్ ట్రూ అంటే కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ట్రూ ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ట్రూ ఇస్ ద అవుట్పుట్. ఓకే, అలా కాకుండా మనం ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే 0.0 అని తీసుకుంటున్నాను. 0.0. ఓకే, ఇక్కడ కండిషన్ ఏమొస్తుంది ఎవాల్యుయేటెడ్ యాజ్ ఫాల్స్. సో ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ఫాల్స్. సో కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ఫాల్స్. ఓకే, అలా కాకుండా ఇక్కడ 10.0 అని ఇచ్చామనుకోండి, ఇది ట్రూ. సో కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ట్రూ. సో అవుట్పుట్ మనకి కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ట్రూ ఇస్ ద అవుట్పుట్. నెక్స్ట్ ఎనీ ఎంటీ సీక్వెన్స్. అంటే ఇక్కడ ఎంటీ స్ట్రింగ్ ఇచ్చినా లేకపోతే ఎంటీ లిస్ట్ ఆర్ ఎంటీ టుపుల్ ఏవి ఇచ్చినా కూడా దిస్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ఫాల్స్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎంటీ స్ట్రింగ్ ఇచ్చాను. ఎంటీ స్ట్రింగ్ అంటే కండిషన్ ఫాల్స్. సో ఇక్కడ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ఫాల్స్ ఇస్ ద అవుట్పుట్. కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ ఇలా కాకుండా నేను ఇక్కడ ఎంటీ స్ట్రింగ్ కాకుండా సో హలో అని ఇచ్చాను. సో ఇది కండిషన్ ట్రూ. సో ఇఫ్ ఆఫ్ కండిషన్ ట్రూ, సో అవుట్పుట్ మనకి కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ట్రూ. సో రన్ దిస్ కోడ్. సో కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ట్రూ విత్ ద అవుట్పుట్. ఓకే, అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎంటీ లిస్ట్ ఇచ్చాను. సో ఎంటీ లిస్ట్ ఈజ్ ఆల్సో ఫాల్స్. అంటే ఇఫ్ ఆఫ్ ఫాల్స్, సో కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ఫాల్స్. రన్ దిస్ కోడ్. సో అవుట్పుట్ ఈస్ కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ఫాల్స్. ఓకే, రాకుండా నేను ఇక్కడ ఎంటీ టుపుల్ తీసుకున్నాను. సో ఎంటీ టుపుల్. ఓకే, సో రన్ దిస్ కోడ్. కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ఫాల్స్. అంటే మనకి ఇక్కడ కండిషన్ ఇది ఎవాల్యుయేటెడ్ యాజ్ ఫాల్స్. సో ఇఫ్ ఆఫ్ ఫాల్స్ అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుట్పుట్ ఏం వస్తుంది సో కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ఫాల్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఎనీ ఎంటీ సీక్వెన్స్. ఓకే, ఇలా కాకుండా సమ్ క్లాసెస్. ఇప్పుడు చూడండి ఇది ఎనీ ఎంటీ మ్యాపింగ్. ఓకే, ఇక్కడ మనం డిక్షనరీ ఎంటీ డిక్షనరీ ఇస్తున్నాను. ఎంటీ డిక్షనరీ ఈజ్ ఆల్సో కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ఫాల్స్. దిస్ ఈజ్ ఫాల్స్. ఇఫ్ ఆఫ్ ఫాల్స్ మీన్స్ ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ఫాల్స్. సో కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ఫాల్స్. ఓకే, ఓకే, అలా కాకుండా సెట్ ఇవి కాకుండా సమ్ ఆబ్జెక్ట్ క్లాసెస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా కూడా ఎంటీగా తీసుకుంటుంది. ఒకసారి చూడండి, మనకి సెట్ ఆఫ్ అని ఇచ్చాను అనుకోండి, ఇది కూడా ఎంటీ సెట్ ఈస్ సో కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ఫాల్స్. ఇక్కడ కండిషన్ ఫాల్స్. సో ఎల్స్ పార్ట్కి వస్తుంది కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ఫాల్స్. సో కండిషన్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ఫాల్స్. ఓకే, సో దిస్ సెట్ ఈజ్ ఎ క్లాస్. సో క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, అలా కాకుండా ఎంటీ లిస్ట్ okay, empty list also condition evaluated as false. So run this code. So condition evaluated as false is the output. Okay, అలాకుండా empty tuple tuple అని తీసుకున్నాం అనుకోండి. So condition evaluated as false. So if of false, the condition evaluated as false. Okay, so చూడండి ఇక్కడ ఇవి ఫాల్స్ కాకుండా రిమైనింగ్ ఏది తీసుకున్నా కూడా అవన్నీ కూడా ట్రూ అవుతాయి అన్నమాట. ఓకే, సో if you have any doubts, please ask in comment section. Thank you for watching. Okay, bye. Hi everybody. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఓకే, ఆర్ లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నమాట. అంటే మనం ఏదైనా ఒక కోడ్ అనేది మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఇక్కడ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి వాడతాం అనమాట. ఓకే, మనకి లూపింగ్ స్టేట్మెంట్స్ ఏమున్నాయంటే సో వైల్ ఫర్ అనేవి లూపింగ్ స్టేట్మెంట్స్. ఓకే, ఈ వీడియోలో మనం వైల్ ఫర్ బ్రేక్ కంటిన్యూ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఏదైనా మనం ఫస్ట్ ఒక లూప్ రాయాలంటే ఇనిషియలైజేషన్ ఉండాలి. ఓకే, నేను ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాను. ఓకే, సో వైల్
ఇక్కడ కండిషన్ ఉండాలి. కండిషన్ ఏం రాస్తున్నా అంటే ఎక్స్ లెస్ దెన్ 10. ఓకే, సో కండిషన్ ట్రూ అయితే ప్రింట్ ఎక్స్. ఇది ఇటరేషన్ అనమాట. ఐ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో దిస్ ఈజ్ ఇనిషియలైజేషన్. సో దిస్ వన్ ఈజ్ కండిషన్. సో కండిషన్ ఇది ఇండెంటేషన్. ఓకే, మనం అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఏ స్టేట్మెంట్స్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలో మనం ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎక్కడ రాయాలంటే సో ఈ ఇండెంటేషన్ ఇక్కడ సమ్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ నుంచి రాయాలన్నమాట. దీని మీనింగ్ ఏంటంటే ఈ కండిషన్ ట్రూ అయితే సో ఈ కోడ్ ఎంత ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, ఒకసారి చూడండి. స్టార్టింగ్ వాల్యూ 0. సో 0 లెస్ దాన్ 10 ఇస్ కండిషన్ ట్రూ. ఇక్కడ ట్రూ అనేది రీప్లేస్ అవుతుంది. సో 0 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇస్ 0 ప్లస్ 1. ఓకే, మళ్ళీ ఇక్కడికి వస్తుంది అనమాట. సో 1 లెస్ దాన్ 10 ఇస్ కండిషన్ ట్రూ. సో 1 ప్రింట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 2, 3. సో ఈ కోడ్ రన్ చేస్తే మాకు అవుట్పుట్ వస్తుంది 1 0 to 9. ఓకే, సో రన్ దిస్ కోడ్. సో అవుట్పుట్ ఈస్ 0 to 9. సో 0 to 9. ఓకే, సో ప్రింట్ స్టేట్మెంట్ ఏంటంటే ఎవ్రీ లైన్ న్యూ లైన్కి వెళ్ళిపోతుంది. అంటే 0 ప్రింట్ అయ్యి న్యూ లైన్లో 1 2 అలా ప్రింట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఇనిషియలైజేషన్, దిస్ ఈజ్ కండిషన్, దిస్ ఈజ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఫర్ సపోజ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనేది తీసేసాం అనుకోండి, మనకి స్టార్టింగ్ వాల్యూ ఎక్స్ వాల్యూ 0. సో 0 లెస్ దాన్ 10 కండిషన్ ట్రూ. 0 ప్రింట్ అవుతుంది. మళ్ళీ పైకి వెళ్తుంది. సో 0 అంటే ఇన్ఫినిటీ లూప్ అనమాట. అంటే మనకు లూప్ అనేది మ్యాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందంటే ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో కోడ్ రన్ చేస్తే మనకి 0 0 0 అనేది సో అవుట్పుట్ వస్తుంది. అలా సో ప్రింట్ అవుతూనే ఉంటుంది. సో బయటకు వచ్చేయాలంటే కంట్రోల్ ప్లస్ సి. సో కంట్రోల్ సి అని ఇస్తే మనం బయటకు వచ్చేస్తాం. ఓకే, రైట్. సో మస్ట్ అండ్ షుడ్గా మనకి ఇక్కడ ఏముండాలంటే సో ఇటరేషన్ అనేది కూడా ఉండాలన్నమాట. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ఇనిషియలైజేషన్. సో దిస్ ఈజ్ కండిషన్. సో దిస్ ఈజ్ ఇటరేషన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దెన్ 10 అని ఇచ్చాను. సో ఎక్స్ గ్రేటర్ దాన్ 10 అంటే ఇప్పుడు చూడండి 0 గ్రేటర్ దాన్ 10 కండిషన్ ట్రూనా ఫాల్స్ అంటే లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే మనకి కోడ్ రన్ అవుతుంది మనకి, బట్ ఒక లూప్ అనేది మినిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందంటే మనకి 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ కోడ్ రన్ అవుతుంది. మనకి అవుట్పుట్ ఏం రాదు. ఒకసారి చూడండి రన్ అయిందనమాట. అంటే ఇక్కడ లూప్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది మనకి మినిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ 0 నెంబర్ ఆఫ్ టైమ్స్. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, ఇక్కడ మన కండిషన్ ఎక్స్ లెస్ దాన్ 10 అని ఇచ్చేసాను. సో కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 0 to 10 0 to 9. సో అవుట్పుట్ వస్తుంది మనకి 0 to 9. ఓకే, కరెక్ట్. ఇక్కడ ఏం వస్తున్నానంటే కండిషన్ ఇస్ ఆల్వేస్ ట్రూ. సో ఇక్కడ మనం ఇక్కడ హార్డ్ కోడ్ రాస్తున్నాను ట్రూ. సో ట్రూ అంటే కండిషన్ ఇస్ ఆల్వేస్ ట్రూ. సో మనకు అవుట్పుట్ వస్తుంది 0 1 2 3 అండ్ సో అని అలా లూప్ రిపీట్ అవుతూనే ఉంటుంది. చూడండి, సో ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ట్రూ అంటే కండిషన్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. సో బయటకు వచ్చేయాలంటే కంట్రోల్ ప్లస్ సి. సో కంట్రోల్ సి అని ప్రెస్ చేస్తే మనం లూప్ బయటకు వచ్చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ కీబోర్డ్ ఇంటరప్ట్. ఓకే, రైట్. అంటే ఒక లూప్ అనేది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది మనకి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, అయితే మనకి ఏంటంటే సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే ఇప్పుడు నాకు ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇఫ్ ఎక్స్ వాల్యూ సో పెరాన్సిస్ రాసిన అయిపోయినాయి కాదు. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3. ఓకే, ఈ కండిషన్ ట్రూ అయితే బ్రేక్ అని ఇస్తున్నాను. సో ప్రింట్ ఫౌండ్ అని ఒక మెసేజ్ ఇచ్చి ఇక్కడ ఏమి ఇస్తున్నామంటే బ్రేక్ అని ఇస్తున్నాను. సో బ్రేక్ అనేది ఏంటంటే మనం అంటే సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే మనం లూప్ నుంచి బయటకు వచ్చేయాలంటే ఏ స్టేట్మెంట్ వాడతాం బ్రేక్. అంటే బ్రేక్ ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫర్ ద కంట్రోల్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ది లూప్. ఒకసారి చూడండి మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ 0. సో ట్రూ. సో 0 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఈ స్టేట్మెంట్స్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వు. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఇస్ 1 మళ్ళీ పైకి వెళ్తుంది. సో 1 ప్రింట్ అవుతుంది. సో ఈ కండిషన్ ఫాల్స్ అంటే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వు. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఇస్ 2. సో ఇక్కడ ట్రూ అంటే కండిషన్ ఇస్ ఆల్వేస్ ట్రూ. సో 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 2 ఈజ్ ఈక్వల్ 3 కండిషన్ ఫాల్స్ అంటే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వు. నెక్స్ట్ డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది ఎక్స్ వాల్యూ ఇస్ 3. సో ట్రూ. సో 3 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. 3 ఈజ్ ఈక్వల్ టు 3 ఎస్ కండిషన్ ట్రూ. సో ఫౌండ్ అని మెసేజ్ వచ్చి బ్రేక్ అంటే ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా రన్ చేస్తే మనకి 0 to 3 ప్రింట్ అవుతుంది. సో
సో 0 to 3 నెక్స్ట్ ఫౌండ్ అనే మెసేజ్ వచ్చి లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది బ్రేక్. అంటే మనకి ఎప్పుడైనా ఇన్ఫినిటీ లూప్ ఉంటే సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే ఈ లూప్ నుంచి బయటకు వచ్చేయాలంటే ఏ స్టేట్మెంట్ వాడతాం? సో బ్రేక్ అనే స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, గ్రేట్. సో దిస్ ఈజ్ వైల్ లూప్. అంటే ఒక లూప్ రాయాలంటే ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇటరేషన్ అనేది ఉండాలి. ఓకే, ఇటరేషన్ అండ్ కండిషన్ అనేది ఉండాలి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఫర్ లూప్. అయితే ఫర్ లూప్ చూడండి, మనకి సి లాంగ్వేజ్లో మన సిలో జావాలో అయితే మనకి ఏముంటాయి? సో ఫర్, సో ఇనిషియలైజేషన్ అనేది ఉంటుంది. సో ఇనిషియలైజేషన్ ఉంటుంది. నెక్స్ట్ కండిషన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది ఉంటుంది అనమాట. ఇది సి అండ్ జావా లాంగ్వేజ్ ఐడియా ఉంటే ఇలా రాస్తాం అనమాట. ఓకే, అయితే పైథాన్లో ఇలా ఏమి ఉండదు. వాళ్ళు ఫర్ ఈచ్ లూప్, మనకి ఫర్ ఈచ్ లూప్ ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ సింటాక్స్ ఏంటంటే ఫర్, ఇక్కడ వేరియబుల్ అనమాట. సో ఇటరేషన్ వేరియబుల్. సో ఏ వేరియబుల్ రాయాలనుకుంటామో మన ఇష్టం. సో వేరియబుల్ నేమ్ ఈజ్ మన ఇష్టం. ఓకే, నెక్స్ట్ ఇన్ అనే ఆపరేట్ ఉంటుంది. ఇక్కడ సీక్వెన్స్, ఆ సీక్వెన్స్ అనేది ఎనీ సీక్వెన్స్. సో అంటే ఒక స్ట్రింగ్ అయి ఉండొచ్చు, ఒక లిస్ట్, టుపుల్ ఆర్ డిక్షనరీ, ఎనీథింగ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్, ఆ వాల్యూ అనేది ప్రింట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఆ ఇటరేషన్ వేరియబుల్ అనే దాన్ని ప్రింట్ చేస్తాం. ఇది సింటాక్స్. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. సో నంబర్స్ ఇస్ ఈక్వల్ టు సో 1, 2, 3, 4, 5 అని తీసుకుంటున్నాను. ఓకే, సో ఒక లిస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని సో ఇటరేషన్ అనమాట. ఓకే, సో ఫర్ ఇటరేషన్ వేరియబుల్ నేమ్ నమ్ అని తీసుకుంటున్నాను. ఇన్, సో ఇక్కడ సీక్వెన్స్, సో నమ్స్, సో ప్రింట్ నమ్. సో ఆల్రెడీ లిస్ట్ అనేది యూజ్ చేసినప్పుడు మనం ఈ కోడ్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ నంబర్స్లో ఫస్ట్ నమ్లోకి ఏమొస్తుందంటే ఈ 1 అనే వాల్యూ వస్తుంది. ఇన్ అనే ఆపరేటర్ రిటర్న్స్ ట్రూ. అంటే ఈ వాల్యూ అనేది ఈ లిస్ట్లో ఉంటే రిటర్న్స్ ట్రూ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అది నమ్ ప్రింట్ అవుతుంది. ఆటోమేటిక్గా నెక్స్ట్ నమ్లోకి ఏమొస్తుందంటే ఫస్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఏం లేవు కదా, అప్పుడు కండిషన్ ఫాల్స్ అవుతుంది, లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది 1 to 5 ప్రింట్ అవుతుంది. ఓకే, లైన్ బై లైన్ చూడండి ఇక్కడ మనకి. సో అవుట్పుట్ వస్తుంది 1, 2, 3, 4, 5. ఓకే, సో ఈ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ ద నంబర్స్ ఫ్రమ్ ఈచ్ టైమ్ న్యూ లైన్ బై లైన్ ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ ఎనీ సీక్వెన్స్ రాసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ ఒక స్ట్రింగ్ కూడా రాసుకోవచ్చు. ఒక ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఏబిసి అని ఇస్తున్నాను, లేకపోతే ఎస్ఎంఆర్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఎస్ఎంఆర్ అని ఇస్తాం. ఫస్ట్ ఇక్కడ నమ్మలోకి ఫస్ట్ ఏం వస్తుందంటే ఈ నమ్మలోకి ఎస్ వస్తుంది. సో ఎస్ వస్తుంది, ఇప్పుడు ఎస్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో నెక్స్ట్ ఎం వస్తుంది, ఎం ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఎస్, నెక్స్ట్ ఎం, నెక్స్ట్ ఆర్. సో కోడ్ కంపైల్ చేస్తే ఎస్ఎంఆర్ అనేది లైన్ బై లైన్ వస్తుంది. సో ఎస్ఎంఆర్ అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ మనం నెస్టెడ్ లూప్స్, అంటే ఒక లూప్లో లూప్ రాసుకోవచ్చు. ఒకసారి చూడండి, మనం ఇక్కడ ఇంతకుముందు ఒక నంబర్స్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఏం రాస్తున్నాం అంటే సో ఫర్ ఈచ్ నంబర్కి ఫర్ నమ్ ఇన్ నంబర్స్. ఓకే, ఇప్పుడు లూప్లో లూప్ రాస్తున్నాను ఫర్. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ ఎనీ నేమ్ తీసుకోవచ్చు. లెటర్ ఇన్ అని ఆపరేటర్ రాస్తే ఇక్కడ స్ట్రింగ్ ఇస్తున్నాను. స్ట్రింగ్ ఎస్ఎంఆర్ అని ఇచ్చాను. సో ఎస్ఎంఆర్. ఓకే, సో ఇక్కడ ప్రింట్ లెటర్ నమ్ కామ్మ ఫస్ట్ నంబర్ ప్రింట్ చేస్తున్నాను, నెక్స్ట్ లెటర్ ప్రింట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి నమ్లోకి వాల్యూ ఎంత వస్తుందంటే 1 వస్తుంది. నమ్లోకి వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ లూప్లోకి వస్తుంది. ఈ లూప్లోకి వచ్చి ఫస్ట్ లెటర్ ఏంటి ఇక్కడ మనకి? సో ఫస్ట్ లెటర్ ఏంటి? ఎస్. ఓకే, అంటే ఈ లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఫస్ట్ మనకి ఎస్ కదా, సో ఈ లూప్ అనేది ఎస్. ఫస్ట్ టైం ఎస్ అంటే లెటర్ ఎస్ వస్తుంది. సెకండ్ టైం ఎమ్ అంటే లెటర్ ఎమ్ వస్తుంది. నెక్స్ట్ టైం ఆర్ అంటే ఆర్ వస్తుంది. నెంబర్ ఎంత ఉంది? 1. అంటే మనకి ఇదంతా రిపీట్ అయినప్పుడు నెంబర్ 1 అనే నెంబర్కి సో 1 ఎస్ అని వస్తుంది. సో న్యూ లైన్లో 1 ఎమ్ అని వస్తుంది. న్యూ లైన్లో 1 ఆర్ అని వస్తుంది. అలాగే మనకి మళ్ళీ పైకి వెళ్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ నెంబర్లోకి 2 వస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి
ఇప్పుడు నెంబర్ 2 మరి నెంబర్ 2కి మళ్ళీ SMR అంటే 2S 2M 2R. సో 2S 2M 2R. ఓకే, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ నెంబర్లోకి వాల్యూ ఎంత వస్తుంది 3. సో నెంబర్లోకి వాల్యూ 3 వస్తుంది. మళ్ళీ లెటర్లోకి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ లెటర్లో స్టార్టింగ్ వాల్యూ S అంటే 3S, నెక్స్ట్ M 3M, నెక్స్ట్ R సో 3R వస్తుంది. నెక్స్ట్ ఇన్నర్ లూప్ని బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ నెంబర్లోకి వాల్యూ ఎంత వస్తుంది 4 వస్తుంది. సో 4, సో మళ్ళీ ఇక్కడ 4S 4M 4R వస్తుంది. మళ్ళీ కండిషన్ ఫాల్స్ ఇన్నర్ లూప్ని బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ నెంబర్లోకి నెక్స్ట్ 5 వస్తుంది. ఓకే 5 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లెటరు ఫస్ట్ మళ్ళీ 5S 5M 5R వస్తుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్. సో చూడండి ఇక్కడ 1S 1M. ఓకే, ఇది ఫస్ట్ ఇన్నర్ లూప్, ఇది సెకండ్ టైం, నెక్స్ట్ ఇది థర్డ్ టైం, ఇది ఫోర్త్ టైం, ఇది ఫిఫ్త్ టైం. ఇది నెస్టెడ్ లూప్స్ అంటే లూప్లో సో లూప్ అనేది రాసుకోవచ్చు అనమాట. ఓకే రైట్, సో దిస్ ఈస్ నెస్టెడ్ లూప్స్. ఓకే, సో నెక్స్ట్ దెర్ ఈస్ ఎ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కాల్డ్ రేంజ్. ఓకే, ఫర్ సపోజ్ int I in range. సో రేంజ్ ఆఫ్ 10 అని ఇచ్చాను ఇక్కడ. సో ప్రింట్ I. ఓకే, సో ఫస్ట్ స్టార్టింగ్ ఐలోకి వాల్యూ వస్తుందంటే సో 0 నుంచి నాట్ ఇంక్లూడింగ్ 9 అంటే మనకి ఇక్కడ రాసే బిఫోర్ అనమాట. 10కి ముందు నెంబర్ ఏంటి 9 అంటే 0 to 9 అంటే ఫస్ట్ ఐ వాల్యూ 0, నెక్స్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 4 5 6 7 8 9. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుందంటే 0 to 9. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది 0 to 9 అనేది రిపీట్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి ఈ స్టార్టింగ్ వాల్యూ మనం ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నాకు ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవ్వాలనుకోండి, అప్పుడు మనకి 1 నుంచి స్టార్ట్ అవుతుంది, నాట్ ఇంక్లూడింగ్ 10 అంటే 9 అంటే 1 to 9. ఇప్పుడు మనకి కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది 1 to 9. సో రన్ దిస్ కోడ్. సో అవుట్పుట్ ఈస్ 1 to 9. ఓకే, ఫర్ సపోజ్ ఒకవేళ మనకి అంటే నాట్ ఇంక్లూడింగ్ దిస్ స్టెప్ అంటే ఇక్కడ 11 రాస్తాను అనుకోండి, ది మీనింగ్ ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 1 to 10. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుందంటే 1 to 10. సో రన్ దిస్ కోడ్. సో అవుట్పుట్ ఈస్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బై డిఫాల్ట్గా 1 నెంబర్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఒకవేళ మనకి 2 నెంబర్స్ ఇంక్రిమెంట్ అవ్వాలనుకోండి అంటే 1, సో 1 ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ నెంబర్ 3, నెక్స్ట్ 5, నెక్స్ట్ 7, నెక్స్ట్ 9. సో రన్ దిస్ కోడ్, విల్ గెట్ 1 3 5 7 9. ఓకే, ఒకవేళ మనకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ కావాలనుకోండి, ఇక్కడ 2 అని ఇచ్చాం అనుకోండి, 2ని స్టార్ట్ చేస్తే 2 4 6 8 అండ్ 10. సో రన్ దిస్ కోడ్. 2 4 6 8 10. ఓకే, సో నెక్స్ట్ ఫర్ I in సో రేంజ్ ఆఫ్ 10. సో రేంజ్ ఆఫ్ 5 అని ఇచ్చాను. సో 1 స్టార్టింగ్ ఫ్రమ్ 1, సో నాట్ ఇంక్లూడింగ్. ఓకే 6 అని ఇచ్చాను. సో అంటే ఇక్కడ మనకి సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అవుతాయి. సో ఈ కోడ్ ప్రింట్ చేస్తాను, ప్రింట్ I. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది 1 to 5. సో రన్ దిస్ కోడ్. ద అవుట్పుట్ ఈస్ 1 2 3 4 5. ఓకే రైట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాను. ఇఫ్ I వాల్యూ ఈక్వల్ టు 2 అది ఈక్వల్ టు 3. సో 3కి ఈక్వల్ అయితే ఓకే బ్రేక్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ ప్రింట్, ఇక్కడ మెసేజ్ ఇస్తున్నాను ఫౌండ్. సో ఫౌండ్ అని ఒక మెసేజ్ ఇచ్చి ఇక్కడ బ్రేక్ అని ఇస్తున్నాను. ఓకే రైట్, సో బ్రేక్ అని ఇస్తున్నాను. సో చూడండి ఇదేంటంటే ఫస్ట్ I వాల్యూ 3, ఫస్ట్ వాల్యూ I వాల్యూ ఇస్ 1. ఈ కండిషన్ ఫెయిల్ కదా, సో 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 2, సో ఈ కండిషన్ ఫెయిల్. సో ఈ కండిషన్ ఫెయిల్ అంటే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వు. సో 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ వాల్యూ I ఈజ్ ఈక్వల్ టు 3. సో వాల్యూ ఈజ్ ఫౌండ్. సో బ్రేక్ అని బయటకు వచ్చేస్తుంది. మనం ఈ ప్రింట్ స్టేట్మెంట్ బయట ఇచ్చాం కాబట్టి 3 అనే వాల్యూ ప్రింట్ అవ్వదు. మనకు అవుట్పుట్ వస్తుందంటే 1 2 ఫౌండ్ అనే మెసేజ్ వస్తుంది. రన్ దిస్ కోడ్. ద అవుట్పుట్ ఈస్ 1 2 ఫౌండ్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, అదే కాకుండా ఒకవేళ మనం ఈ ప్రింట్ స్టేట్మెంట్ని పైన రాస్తాం అనుకోండి, ఓకే అప్పుడు ఈ వాల్యూ కూడా ప్రింట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ని సో ఇక్కడ ప్రింట్ చేస్తాం అనుకోండి, అప్పుడు I అనే వాల్యూ కూడా ప్రింట్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్
ఓకే, ఇప్పుడు కంటిన్యూ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఇటరేషన్ మనం స్కిప్ చేసేయాలనుకోండి, అప్పుడు మనం కంటిన్యూ అనే కోడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ మనకి. సో ఈ స్టేట్మెంట్ అంతా తీసేస్తున్నాం. ఓకే, సో ఈ కోడ్ రన్ చేస్తే మాకు అవుట్పుట్ వస్తుంది 1 to 5 వస్తుంది. రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ 1 2 3 4 5 ఇస్ ద అవుట్పుట్. ఓకే ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు i = 3 అయితే ఫౌండ్ అని మెసేజ్ ఇచ్చి కంటిన్యూ అని ఇస్తున్నాను. కంటిన్యూ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక ఇటరేషన్ స్కిప్ చేసేయాలి. స్కిప్ చేయాలంటే రిమైనింగ్ కింద ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకసారి చూడండి, మనకి ఫస్ట్ i వాల్యూ 1, సో 1 ప్రింట్ అవుతుంది. ఈ కండిషన్ ఫెయిల్, 1 = 3 కండిషన్ ఫెయిల్ కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ ఈజ్ 2, సో 2 = 3 ఈ కండిషన్ ఫెయిల్ కాబట్టి సో 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ ఈజ్ 3, సో i = 3 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఫౌండ్ అని ప్రింట్ అయ్యి ఈ ప్రింట్ అయ్యి కంటిన్యూ అంటే పైకి వెళ్ళిపోతుంది. అంటే ఈ ఇటరేషన్ అనేది స్కిప్ చేస్తుంది, అంటే 3 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ i వాల్యూ ఈజ్ 4, సో 4, సో i వాల్యూ ఈజ్ 4, సో 4 = 3 కండిషన్ ఫెయిల్, సో 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ ఈజ్ 5, సో 5 = 3 కండిషన్ ఫెయిల్, సో 5 ప్రింట్ అవుతుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్, అవుట్పుట్ వస్తుంది మనకి 1 2 ఫౌండ్ 4 5 ఈజ్ ద అవుట్పుట్. సో రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈజ్ 1 2 found 4 5 is the output. Okay, so this is the looping statements or iterative statements. Okay, so if you have any doubts, please ask in comment section. Okay, thank you for watching. Okay, bye. Hi everybody. So ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఫంక్షన్స్ గురించి అన్నమాట. ఓకే, సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ కోడ్ రీయూజబిలిటీ. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి పైథాన్లో డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం, డెఫినిషన్. ఓకే, సో డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుని ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. ఓకే, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, సో మై ఫంక్, సో దిస్ ఈజ్ పారామీటర్. సో ప్రస్తుతానికి నేను ఇక్కడ పారామీటర్స్ ఏం పాస్ చేయట్లేదు, ఇక్కడ స్టేట్మెంట్స్ అనమాట. అంటే ఇక్కడ నేను స్టేట్మెంట్స్ కూడా ఏం రాయట్లేదు, ఇక్కడ పాస్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఫంక్షన్ అనేది కాల్ చేస్తున్నాను. ఎలా కాల్ చేస్తామంటే my_func ఓపెన్ పెరాన్సిస్ అండ్ క్లోజ్డ్ పెరాన్సిస్. ఓకే, అయితే నేను ఇక్కడ ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్డ్ పెరాన్సిస్ యూజ్ చేయట్లేదు, జస్ట్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ రాశాను. ఓకే, ఈ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఇయర్ ప్రింట్ సో నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. ఇక్కడ నేను ఫంక్షన్ కాల్ చేయట్లేదు, ఫంక్షన్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. ఓకే, ఫంక్షన్ కాలింగ్ అంటే ఇక్కడ ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్డ్ పెరాన్సిస్ అనేవి ఉండాలి. ఓకే, ఇక్కడ మనకి ఫంక్షన్ అనేది ఏంటంటే మనకి వేరియబుల్ ఈ వేరియబుల్కి ఎలా అయితే మెమరీ అలకేట్ అవుతుందో ఫంక్షన్కి కూడా మనకి అలాగే మెమరీ అలకేట్ అవుతుంది. రన్ దిస్ కోడ్, సో రన్ దిస్ కోడ్, ఒకసారి చూడండి, ఫంక్షన్ my_func ఎట్ సమ్ మెమరీ అనేది అలకేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కోడ్ అనేది ఫంక్షన్ కాల్ చేస్తాను. ఫంక్షన్ కాలింగ్ అంటే ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్డ్ పెరాన్సిస్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ పాస్ అని ఇచ్చాం కాబట్టి ఈ ఫంక్షన్ రిటర్న్స్ నన్, ఎన్ క్యాపిటల్ NONE. సో రన్ దిస్ కోడ్, సో రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ నన్. ఓకే, సో NONE నన్, ఎన్ క్యాపిటల్ నథింగ్ నన్. ఓకే, రైట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ స్టేట్మెంట్స్ రాస్తున్నాను. అంటే ఇక్కడ సో ఈ ఫంక్షన్ అంటే ఇక్కడ కోడ్ రాస్తున్నాను. ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే సో హలో ఫంక్షన్ ఇస్తున్నాను, హలో ఫంక్షన్ అండ్ ఎక్స్క్లమేటరీ సింబల్ అనేది ఇచ్చాను. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ని, దిస్ ఇస్ ఫంక్షన్ డెఫినేషన్. ఈ ఫంక్షన్ కాల్ చేయాలంటే నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఓపెన్ పెరాన్సిస్ అండ్ క్లోజ్డ్ పెరాన్సిస్. ఓకే, ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, హలో ఫంక్షన్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ హలో స్పేస్ ఫంక్షన్ అండ్ ఎక్స్క్లమేటరీ సింబల్. దిస్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, రైట్. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ లైన్ కామెంట్ చేసి నేను ఇక్కడ సో డైరెక్ట్గా రాస్తున్నాను. సో డైరెక్ట్గా ప్రింట్ సో హలో ఫంక్షన్ ఎక్స్క్లమేటరీ సింబల్. ఓకే, సో ఈ కోడ్ని 5 times రాశాను. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకు ఏమొస్తుంది, హలో ఫంక్షన్ 5 times. సో రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ హలో స్పేస్ ఫంక్షన్ 5 times ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ యొక్క ఎక్స్క్లమేటరీ సింబల్ అనేది మాడిఫై చేయాలనుకోండి. ఓకే, మన మేనేజర్ ఏం చెప్పారంటే ఎక్స్క్లమేటరీ సింబల్ తీసి సో పీరియడ్ రాయమన్నారు. పీరియడ్, ఇక్కడ పీరియడ్, సో పీరియడ్ అండ్ పీరియడ్, సో పీరియడ్. అంటే మనం ఇక్కడ ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ మాడిఫై చేయాల్సి వచ్చింది, 5 lines ఆఫ్ కోడ్. ఓకే, సో రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్
hello function, సో డాట్ అలో ఫంక్షన్ డాట్ అలో ఫంక్షన్. ఓకే, సో 5 టైమ్స్ వస్తుంది. అలాగే మనం 100 టైమ్స్ రాస్తే 100 టైమ్స్ మోడిఫై చేయాలి. ఓకే, సో ఇలా కాకుండా ఈ కోడ్ మొత్తాన్ని ఒక ఫంక్షన్లో రాసేసుకొని ఇక్కడ మనకి ఎక్కడ అవసరమైతే అక్కడ అన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫంక్షన్ని 5 టైమ్స్ కాల్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను కోడ్ కంపైల్ చేసి రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది హలో ఫంక్షన్ అండ్ ఎక్స్క్లమేటరీ సింబల్. ఓకే, 5 టైమ్స్ వస్తుంది. అంటే మనకి కోడ్ అనేది 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, రైట్. అయితే ఇప్పుడు మన మేనేజర్ ఏమన్నారంటే ఈ ఎక్స్క్లమేటరీ సింబల్ని తీసేసి డాట్ పెట్టమన్నారు. సింగిల్ వన్ ప్లేస్లో మోడిఫై చేస్తే సరిపోతుంది. ఓకే, రన్ దిస్ కోడ్. సో అవుట్పుట్ ఈస్ హలో స్పేస్ ఫంక్షన్ డాట్. ఓకే, సో ఫంక్షన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ, అంటే రైట్ వన్స్ అండ్ యూజ్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎప్పుడు కూడా మనం చేసే ప్రాజెక్ట్లో ఏ కోడ్ కూడా రిపీటెడ్గా రిపీటెడ్గా రాయకూడదు. ఒక రైట్ వన్స్ అండ్ యూజ్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నమాట. ఓకే, రైట్. ఓకే, దిస్ ఇస్ ఫంక్షన్. సో అయితే ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్కి మనకి ఏం తెలియాలంటే వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, వాట్ ఆర్ ద పారామీటర్స్ యూ హ్యావ్ టు పాస్, పారామీటర్స్ ఏమి ఏం పాస్ చేయాలి, ఈ ఫంక్షన్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది. అయితే మనకి ఇక్కడ సో రిటర్న్ అనేది ఏం రిటర్న్ చేయట్లేదు ఈ ఫంక్షన్. ఓకే, రిటర్న్ చేయడానికి ఇక్కడ రిటర్న్ అనే కీవర్డ్ ఇచ్చేయాలి. ఓకే, ఇక్కడ నేను ఆ వాల్యూ ప్రింట్ చేయకుండా వాల్యూ రిటర్న్ చేస్తున్నాను. రిటర్న్. ఓకే, సో రిటర్న్ చేసి ఆ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. సో మై ఫంక్. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే మనకి అవుట్పుట్ ఏం రాదు, బట్ కోడ్ రన్ అవుతుంది. ఒకసారి చూడండి, సో కోడ్ రన్ అవుతుంది. సో మనకి అవుట్పుట్ ఏం డిస్ప్లే అవ్వలేదు. ఓకే, అయితే మనం ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఈ రిటర్న్ వాల్యూ, ఈ రిటర్న్ అనే స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఈ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఈ రిటర్న్ వాల్యూ అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఆ వాల్యూ నేను ఎక్కడ, అది ఏ టైప్, స్ట్రింగ్ టైప్ కాబట్టి స్ట్రింగ్ వేరియబుల్కి అసైన్ చేయాలి, అయితే ప్రింట్ చేయాలి. సో డైరెక్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రింట్ ఆఫ్ సో మై అండర్ స్కోర్ ఫంక్షన్. ఇప్పుడు చూడండి ఈ ఫంక్షన్ కాల్ చేశాను. సో ఇక్కడికి వచ్చి ఈ రిటర్న్ వాల్యూ అంటే హలో ఫంక్షన్ అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. సో రీప్లేస్ అయితే ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. సో హలో స్పేస్ ఫంక్షన్. ఓకే, స్పేస్ డాట్. ఓకే, రైట్. అయితే మనం స్ట్రింగ్ క్లాస్లో ఫ్రీ డిఫైన్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాం. నేను ఇక్కడ ఎల్ఈ అనేది ఫ్రీ డిఫైన్ ఫంక్షన్. ఓకే, ఫస్ట్ మనం ఏదైనా ఒక ఫంక్షన్తో వర్క్ చేస్తుంటే మనకి ఏం తెలియాలంటే వాట్ ఈస్ ద పారామీటర్. ఓకే, ఈ ఫంక్షన్కి పారామీటర్ ఏం పాస్ చేయాలి, ఈ పారామీటర్ ఏం పాస్ చేయాలి, ఈ ఫంక్షన్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఎస్ఎంఆర్ అని ఇచ్చాను. ఓకే, ఎస్ఎంఆర్ ఇది స్ట్రింగ్, అంటే లెంత్ మెథడ్కి మనం పారామీటర్ ఏమి ఇవ్వాలి, ఒక స్ట్రింగ్ ఇవ్వాలి. ఓకే, స్ట్రింగ్. ఈ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు నేను కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏం వస్తుంది 3. అంటే ఈ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఈస్ అన్ ఇంటీజర్. సో రన్ దిస్ కోడ్, అవుట్పుట్ ఈస్ 3. సో అవుట్పుట్ ఈస్ 3. ఓకే, సో ఫస్ట్ మనం ఫంక్షన్ వర్క్ చేసేటప్పుడు ఫంక్షన్ నేమ్ ఏంటి, వాట్ ఆర్ ద పారామీటర్ యూ హ్యావ్ టు పాస్, వాట్ ఈస్ ద రిటర్న్ టైప్ ఆఫ్ దట్ మెథడ్. ఓకే, సో ఇవి తెలియాలి మనం. ఓకే, రైట్. అయితే ఒకసారి చూడండి, నేను ఇక్కడ మన ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. మనం రాసిన ఫంక్షన్ ఏంటి, మై అండర్ స్కోర్ ఫంక్ అనేది కాల్ చేస్తున్నాను. ఓకే, ఈ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి, స్ట్రింగ్. ఓకే, ఈ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఈ స్ట్రింగ్. సో ఇది స్ట్రింగ్ కాబట్టి మనం లాస్ట్ క్లాస్లో స్ట్రింగ్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు మనకి డాట్ అని స్ట్రింగ్లో ఉన్న ఎనీ మెథడ్ కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే డాట్. ఓకే, ఇక్కడ లోవర్ అంటే ఏం చేస్తున్నానంటే ఈ స్ట్రింగ్ని, ఆ రిటర్న్ చేసిన వాల్యూ స్ట్రింగ్ని లోవర్ వాల్యూలో కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, సో కోడ్ రన్ చేస్తే మనకి ఇక్కడ హలో. సో చూడండి ఇక్కడ అన్నీ కూడా క్యాపిటల్ తీసుకుంటున్నాను. సో హలో. ఓకే, ఇప్పుడు చూడండి కోడ్ రన్ చేస్తే అన్ని లోవర్ కేస్లో వస్తాయి. రన్ దిస్ కోడ్. ఒకసారి చూడండి ఇక్కడ మనకి హలో అనేది లోవర్ కేస్ ఫంక్షన్, హలో స్పేస్ ఫంక్షన్ స్పేస్ పీరియడ్. ఓకే, సో దిస్ ఈస్ రిటర్న్ టైప్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దామంటే పారామీటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి ఇక్కడ నేను అంటే మన ఫంక్షన్ ఇక్కడ మన ఫంక్షన్ డస్ నాట్ టేక్స్ ఎనీ పారామీటర్స్ ఏం తీసుకుంటలేదు. ఇక్కడ హలో అని ఇచ్చాం కదా, అది గ్రీటింగ్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అది పారామీటర్గా పాస్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ గ్రీటింగ్ అనే దాన్ని పారామీటర్గా పాస్ చేస్తున్నాను. అయితే ఇక్కడ హలో అని ఇవ్వకుండా ఇక్కడ ప్లేస్ హోల్డర్స్ ఇచ్చి మన ఫార్మాట్ అనే మెథడ్ ఉంటుంది కదా, సో డాట్ ఫార్మాట్. ఆల్రెడీ ఫార్మాటెడ్ మెథడ్ డిస్కస్ చేసాం, గ్రీటింగ్ అని ఇస్తున్నాను. ఓకే, రైట్. అదేంటంటే ఈ గ్రీటింగ్ అనే వాల్యూ అంటే మనం ఏదైతే పాస్ చేస్తామో అది ఇక్కడ కాపీ అవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏం పాస్ చేస్తున్నానంటే మై అండర్ స్కోర్. సో మై అండర్ స్కోర్ ఫంక్. ఓకే, ఇక్కడ వాల్యూ పాస్ చేస్తున్నాను, వాల్యూ హలో అని పాస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఈ హలో అనేది పాస్ చేస్తున్నాం. హలో అనేది ఎక్కడ కాపీ అవుతుందంటే సో
సో గ్రీటింగ్లో కాపీ అవుతుంది. ఈ గ్రీటింగ్లో ఉన్న వాల్యూ ఫస్ట్ ప్లేస్ హోల్డర్ ఏంటి ఇక్కడ రీప్లేస్ అవుతుంది, అంటే హలో ఫంక్షన్. ఓకే, ఇప్పుడు ఆ రిటర్న్ వాల్యూ వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది హలో ఫంక్షన్ ఇస్ ద అవుట్పుట్. సో హలో ఫంక్షన్ ఇస్ ద అవుట్పుట్. అయితే మనం ఈ ఫంక్షన్ కాల్ చేయాలంటే ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి, ఇన్ని పారామీటర్స్ అనేవి పాస్ చేయాలి. ఓకే, 1 పారామీటర్ అనేది పాస్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇది డిలీట్ చేశాను. ఇప్పుడు కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. my_function required type error 1 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, రన్ దిస్ కోడ్ విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో చూడండి ఇక్కడ టైప్ ఎర్రర్ my_function మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్. ఏంటది గ్రీటింగ్. అంటే మనం ఈ ఫంక్షన్ కాల్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ గ్రీటింగ్ ఒక వాల్యూ అనేది పాస్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం ఇస్తున్నానంటే హాయ్ అని ఇస్తున్నాను. అంటే ఈ హాయ్ అనేది ఎక్కడ కాపీ అవుతుంది, సో గ్రీటింగ్లో కాపీ అవుతుంది. ఓకే, ఆ ఫార్మాట్ అని ఇచ్చాం కదా, ఫస్ట్ ప్లేస్ హోల్డర్లో ఇక్కడ ఏమొస్తుంది హాయ్ అనేది వస్తుంది. సో కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి. ఆ రిటర్న్ వాల్యూ వచ్చి మనకి ఇక్కడ రీప్లేస్ అవుతుంది, అది ప్రింట్ అవుతుంది. అంటే హాయ్ ఫంక్షన్ ఇస్ ద అవుట్పుట్. రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ హాయ్ ఫంక్షన్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక నేమ్ కూడా పాస్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఇక్కడ నేమ్, సో డిఫాల్ట్ ఏమి ఇస్తున్నానంటే యూ అని ఇచ్చాను. ఓకే, అంటే మనం ఇక్కడ గ్రీటింగ్ తర్వాత కామా స్పేస్ నెక్స్ట్ ప్లేస్ హోల్డర్. ఫస్ట్ ప్లేస్ హోల్డర్లోకి గ్రీటింగ్, సెకండ్ ప్లేస్ హోల్డర్లోకి నేమ్ అని ఇచ్చాను. రైట్, ఇప్పుడు నేను ఈ కోడ్ రన్ చేస్తే మనకి డిఫాల్ట్గా ఇక్కడ హాయ్ అని పాస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేమ్లోకి ఏమొస్తుంది హాయ్ వస్తుంది. ఇక్కడ నేమ్ డిఫాల్ట్గా నేమ్లోకి యూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఇక్కడ గ్రీటింగ్లో ఉన్నది ఇక్కడ రీప్లేస్ అవుతుంది, అంటే హాయ్ కామా స్పేస్. సెకండ్ నేమ్లో ఉన్న వాల్యూ, సో నేమ్లో ఉన్న వాల్యూ మనకి ఎక్కడ కాపీ అవుతుంది, ఈ ప్లేస్ హోల్డర్లో కాపీ అవుతుంది యూ. హాయ్ కామా యూ అనేది అవుట్పుట్ వస్తుంది. రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈజ్ హాయ్ కామా స్పేస్ యూ ఇస్ ద అవుట్పుట్. ఓకే, అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సెకండ్ వాల్యూ నేను నేమ్ పాస్ చేస్తున్నాను. సో నేమ్, సో మాన్విత అని ఇస్తున్నాను, మాన్విత. ఓకే, చూడండి ఫస్ట్ ఈ మాన్విత అనేది మనకి ఈ నేమ్లో కాపీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ హాయ్, ఈ హాయ్ అనేది సో గ్రీటింగ్లో కాపీ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ప్లేస్ హోల్డర్లోకి హాయ్ కామా స్పేస్, సెకండ్ ప్లేస్ హోల్డర్లోకి మాన్విత అనేది కాపీ అవుతుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈజ్ హాయ్ కామా మాన్విత ఈజ్ ద అవుట్పుట్. ఓకే, అది స్ట్రింగ్ ఫార్మాట్. సో స్ట్రింగ్ ఫార్మాట్ అనేది యూజ్ చేయకుండా మనం ఎఫ్ స్ట్రింగ్ అనేది యూజ్ చేయొచ్చు. సో డైరెక్ట్గా ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్ అనేది యూజ్ చేసి డైరెక్ట్గా ఇక్కడే పారామీటర్స్ అనేది పాస్ చేసుకోవచ్చు. సో గ్రీటింగ్, ఓకే, సో ఇక్కడ నేమ్ అనేది పాస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎఫ్ స్ట్రింగ్ యొక్క ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనం కావాలనుకుంటే నాకు నేమ్ అప్పర్ కేస్లో కావాలనుకోండి, డాట్ అప్పర్ ఆఫ్ అని కాల్ చేస్తే మనకు నేమ్ అనేది అప్పర్ కేస్లో వచ్చేస్తుంది. ఓకే, సో కోడ్ రన్ చేస్తే హాయ్ కామా స్పేస్ మాన్విత అనేది అప్పర్ కేస్ వస్తుంది. రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈజ్ హాయ్ కామా స్పేస్ మాన్విత ఈజ్ ద అవుట్పుట్. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఈ మెథడ్ని కాల్ చేయాలంటే 1 పారామీటర్స్తో పాస్ చేసుకోవచ్చు, లేకపోతే 2 పారామీటర్స్తో పాస్ చేయవచ్చు. అందుకని ఎక్కువ ఇచ్చాను అనుకోండి, నేను కామా సో హాయ్ హలో అని ఇచ్చాను. ఓకే, సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఈ మై టైప్ ఎర్రర్ my_func takes 1 or 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ బట్ 3 ఈజ్ గివెన్. మనం 3 ఇచ్చాం కదా. సో రన్ దిస్ కోడ్ విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో టైప్ ఎర్రర్, సో my_func takes from 1 to 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ బట్ 3 వర్ గివెన్. అంటే మనం ఎనీ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయాలంటే స్టార్ ఆర్గ్స్ అనేది వాడతారు. ఓకే, పైథాన్లో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో ఆ పైథాన్ టెర్మినాలజీలో ఎనీ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేసుకోవచ్చు, అలాగే ఎనీ నెంబర్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ కూడా అవుతారు. ఓకే, స్టార్టింగ్లో ఒకసారి చూడండి, ఇక్కడ నేను డెఫ్ my_function, సో ఇక్కడ స్టార్ ఆర్గ్స్ ఎనీ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, నెక్స్ట్ స్టార్ క్వార్గ్స్, ఓకే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఎనీ నెంబర్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ ఆర్గ్స్ అండ్ ప్రింట్, ఓకే సో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. రైట్,
ఓకే, ఇప్పుడు ఈ టెర్మినాలజీ అనేది అర్థం చేసుకోండి. ఇక్కడ మై అండర్ స్కోర్ ఫంక్షన్ నేమ్. సో చూడండి ఇక్కడ మనం ఎనీ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తానంటే జావా అనేది ఒక పొజిషనల్ ఆర్గ్యుమెంట్. సో నెక్స్ట్ పైథాన్. సో కోర్సెస్ పాస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎనీ కోర్సెస్, ఇక్కడ హెచ్టిఎంఎల్. సో హెచ్టిఎంఎల్. సో దీస్ ఆర్ ద పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూడండి, ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి వెళ్ళి ఎక్కడికి వెళ్తాయి అంటే ఆర్గ్స్లోకి వెళ్తాయి. ఓకే, ఆర్గ్స్ అనేది ఏంటంటే బై డిఫాల్ట్గా ఒక టుపుల్. సో టుపుల్ అంటే ఏంటి, ఓపెన్ పెరాన్సిస్, క్లోజ్డ్ పెరాన్సిస్. ఓకే, ఇప్పుడు ఈచ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే నాకు ఫస్ట్ అనేది జావా అనేది ఒక పొజిషనల్ ఆర్గ్యుమెంట్, కామా సెకండ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఈజ్ పైథాన్, కామా నెక్స్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఈజ్ హెచ్టిఎంఎల్. అంటే సో ఇలా ఒక టుపుల్గా వెళ్ళి ఇక్కడ స్టోర్ అవుతాయి అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తే నెక్స్ట్ ఇవేంటంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. అంటే మనం ఎనీ నెంబర్ ఆఫ్, అంటే మనం ఇక్కడ 0 నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసుకోవచ్చు, అది ఎనీ నెంబర్. అందుకే ఇక్కడ నేను 0 వాల్యూస్ పాస్ చేసుకోవచ్చు, 1 2 3 ఇక్కడ 3 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేశాను. అలా ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు కీ. ఓకే, ఇక్కడ మాన్విత అని ఇస్తున్నాను. సో వాల్యూ కామా, సో ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాము. ఓకే, ఒకసారి చూడండి ఇవేంటి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఒకసారి చూడండి, ఎనీ నెంబర్ ఆఫ్, ఇక్కడ స్టార్ క్వార్క్స్ మీనింగ్ ఏంటంటే ఎనీ నెంబర్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసుకోవచ్చు. బట్ మనం ఇక్కడ టూ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేశాను. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇది ఒక డిక్షనరీ. ఇక్కడ నేమ్, ఇది ఏం ప్రింట్ అవుతుందంటే కీ ఏంటి నేమ్ కోలన్ వాల్యూ ఏంటి మనకి మాన్విత. కామా నెక్స్ట్ కీ ఏంటి ఏజ్ కోలన్ 3. సో మనం ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఇది ఈ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, సో రన్ దిస్ కోడ్. ద అవుట్పుట్ ఈస్ చూడండి, ఫస్ట్ ఈజ్ టుపుల్ జావా పైథాన్ హెచ్టిఎంఎల్. సెకండ్ వన్ ఈజ్ ఎ డిక్షనరీ. ఓకే, నేమ్ మాన్విత అండ్ ఏజ్ 3. ఓకే, సో ఎనీ నెంబర్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఎనీ నెంబర్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. దిస్ ఈజ్ ఎనీ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. స్టార్ ఆర్గ్స్ మీన్స్ ఎనీ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. స్టార్ క్వార్క్స్ మీన్స్ ఎనీ నెంబర్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఒకసారి చూడండి, లిటిల్ బిట్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఓకే, ఇక్కడ డైరెక్ట్గా పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయకుండా ఈ జావా హెచ్టిఎంఎల్, ఈ జావా పైథాన్ హెచ్టిఎంఎల్ను ఒక లిస్ట్గా తీసుకుంటున్నాను. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ కోర్సెస్ అని తీసుకుని ఒక లిస్ట్గా తీసుకుంటున్నాను. ఓకే, అలాగే ఇక్కడ నేమ్ మాన్విత ఏజ్ వాటిని నేను తీసుకున్నాను ఒక డిక్షనరీగా. ఓకే, సో ఇన్ఫో అని తీసుకుంటున్నాను, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫో అని తీసుకుంటున్నాను. ఇక్కడ నేమ్ ఒక డిక్షనరీగా తీసుకుంటున్నాను. డిక్షనరీ ఈజ్ సో నేమ్ కీవర్డ్ కీ అండ్ వాల్యూ ఈజ్ సో మాన్విత కామా నెక్స్ట్ ఏజ్ కీ 3. ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఓకే, ఇప్పుడు చూడండి, ఈ కోర్సెస్ని ఒక పారామీటర్గా పాస్ చేస్తున్నాను. ఇక్కడ కోర్సెస్ని ఒక పారామీటర్గా పాస్ చేస్తున్నాను, ఇన్ఫోని ఇంకో పారామీటర్గా పాస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది. ఓకే, సో ప్లీజ్ అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ. ఇక్కడ మనకి ఇక్కడ కోర్సెస్ అనేది ఒక వేరియబుల్, ఒక ఆర్గ్యుమెంట్, ఇన్ఫో అనేది ఒక ఆర్గ్యుమెంట్. అంటే ఫస్ట్ వీటిని ఎలా తీసుకుంటుందంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్గా తీసుకుంటుంది. అంటే మనం పాస్ చేసిన కోర్సెస్ ఇన్ఫో అనేవి ఏంటి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి. ఇందులో ఆర్గ్స్ అనేది ఏ టైపు టుపుల్, అందుకే ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్డ్ పెరాన్సిస్. ఓకే, ఫస్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఏంటి కోర్సెస్ అనేది ఏంటి లిస్ట్. కాబట్టి ఫస్ట్ లిస్ట్ ఏంటి ఇక్కడ సో జావా సెకండ్ నెక్స్ట్ పైథాన్ నెక్స్ట్ హెచ్టిఎంఎల్. ఓకే, హెచ్టిఎంఎల్ ఇది ఫస్ట్ ఆర్గ్యుమెంట్. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి మనకి అదొక డిక్షనరీ. ఆ డిక్షనరీ ఏంటి నేమ్ వాల్యూ ఈజ్ మాన్విత కామా నెక్స్ట్ కీ ఏజ్ కోలన్ నెక్స్ట్ వన్ ఈజ్ ఏజ్ ఇస్ 3. అంటే ఇక్కడ మనకి 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్గా తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. మన కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి, ఏం లేవు కదా. అంటే ఓపెన్
కర్లీ బ్రేస్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్. అంటే ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏం వస్తుంది అంటే రన్ దిస్ కోడ్ ద అవుట్పుట్ ఈజ్ ఒకసారి చూడండి ఇక్కడ టుపుల్. ఫస్ట్ ఇక్కడ టుపుల్లో ఇది ఒక లిస్ట్, అంటే ఇది ఒక పొజిషనల్ ఆర్గ్యుమెంట్, ఇదేంటి సెకండ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్. ఓకే 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 అయితే ఒకసారి చూడండి ఇక్కడ అన్ప్యాకింగ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు కూడా మనం స్టార్ ఆర్గ్స్ అంటే స్టార్ తర్వాత ఒక వేరియబుల్ అనేది రాస్తాం. దీని మీనింగ్ ఏంటంటే అన్ప్యాకింగ్, అంటే కోర్సెస్లో ఉన్న ఈ కోర్సెస్లో ఉన్న ప్యాక్ని అన్ప్యాక్ చేయండి. అంటే ఫస్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఈజ్ జావా, ఓకే. సెకండ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఈజ్ పైథాన్, నెక్స్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఈజ్ HTML. అంటే ఇక్కడ మనకి ఒక టుపుల్లో ఫస్ట్ వన్ని జావా కామా, సెకండ్ వన్ ఈజ్ పైథాన్, నెక్స్ట్ వన్ ఈజ్ HTML. సో ఇలా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్, సో దిస్ వన్ ఈజ్ స్టార్, అంటే దీన్ని అన్ప్యాక్ చేస్తాం. అలాగే స్టార్ ఇన్ఫో అంటే మీనింగ్ ఏంటంటే అన్ప్యాక్ ద కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఒకసారి చూడండి ఇన్ఫోని కూడా, ఈ ఇన్ఫో అనేదాన్ని కూడా స్టార్ అంటే అన్ప్యాక్ ద కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నేమ్, సో ఇక్కడ నేము మాన్విత, దీన్ని అన్ప్యాక్ చేసి ఇది ఒక కీవర్డ్ ఆర్గ్యుమెంట్కి పాస్ చేస్తుంది. నెక్స్ట్ ఏజ్, నెక్స్ట్ 3, ఇది ఒక కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్గా. అంటే మనకి ఇక్కడ ఒక డిక్షనరీలో మనకి ఏమొస్తుంది అవుట్పుట్ నేము సో మాన్విత, ఓకే, ఏజ్ 3, ఇలా ఒక డిక్షనరీలో వస్తుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్. సో చూడండి ఫస్ట్ వన్ ఈజ్ టుపుల్, సో టుపుల్లో జావా పైథాన్ HTML, సెకండ్ వన్ ఈజ్ డిక్షనరీ నేమ్ మాన్విత ఏజ్. సో దిస్ ఈజ్ అన్ప్యాకింగ్ ద పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, దిస్ ఈజ్ అన్ప్యాక్ ద కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, so this is the star args and the star quark. This is the meaning of, okay, so arbitrary number of any number of positional arguments, any number of keyword arguments. Okay, so ఈ టెర్మినాలజీ అనేది పైథాన్లో ఎక్కువగా వాడతాం. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఓకే, సో ఒకసారి 1 or 2 times రిఫర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్, ఓకే, సో ఒక ఫంక్షన్ అనేది కోడ్ ఉంది, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి, అసలు ఫస్ట్ మనం ఒక ఫంక్షన్ అనగానే ఫస్ట్ మనం ఏం రాయాలంటే, సో డెఫ్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ అండ్ పారామీటర్స్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే స్ట్రింగ్ డాక్యుమెంట్ ఆఫ్ స్ట్రింగ్స్. అంటే అసలు ఈ ఫంక్షన్ అసలు ఎందుకు రాస్తున్నాం, అది డాక్యుమెంట్స్. ఓకే, స్ట్రింగ్ డాక్యుమెంట్స్, ఇవి కామెంట్స్ కింద వస్తాయి అన్నమాట. అంటే 3 డబల్ కోట్స్, సో 3 డబల్ కోట్స్తో స్టార్ట్ చేసి 3 డబల్ కోట్స్తో ఎండ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం అసలు ఈ ఫంక్షన్ ఎందుకు రాస్తున్నాం అనేది తెలియాలి కదా యూజర్స్కి. అందుకు ఇక్కడ ఇక్కడ చూడంగా మనకి రిటర్న్స్ ట్రూ, అంటే ఈ ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద గివెన్ ఇయర్ ఈజ్ లీప్. అంటే ఇది లీప్ ఇయర్ అయితే ట్రూ అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది, అదర్వైజ్ ఫాల్స్. అంటే ఈ మెథడ్ యొక్క ఈ ఫంక్షన్ యొక్క పారామీటర్ ఏంటి, ఇయర్. ఒక ఇయర్ని పాస్ చేయాలి. ఓకే, సో ఇయర్ పాస్ చేస్తాం. ఒకసారి చూడండి, మనకి ఇచ్చిన ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా చెక్ చేయాలి. ఓకే, లీప్ ఇయర్ అయితే రిటర్న్స్ ట్రూ, ఎల్స్ ఫాల్స్. ఓకే, అయితే మనకి లీప్ ఇయరా కాదా అనేది ఆల్రెడీ కోడింగ్ మనకు తెలుసు. లీప్ ఇయర్ అనేది 2 కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ఏం సాటిస్ఫై అవ్వాలంటే mod 400తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే దట్ ఇయర్ ఈజ్ లీప్ ఇయర్. ఇదో కండిషన్ సాటిస్ఫై అయినా ORR. ఓకే, ఇయర్ mod 4 అంటే 4తో డివిజిబుల్ అయితే, mod 100తో డివిజిబుల్ అవ్వకూడదు. ఇది ఒక సెకండ్ కండిషన్. అంటే mod 4తో డివిజిబుల్ అయితే అండ్ అయితే మళ్ళీ ఏమవ్వకూడదు, 100తో నాట్ డివిజిబుల్ టు 100. ఈ బోత్ ఎట్ ఏ టైం జరగాలి. బోత్ ఎట్ ఏ టైం జరిగిన ఈ కండిషన్ సాటిస్ఫై అయినా ORR, ఈ కండిషన్ సాటిస్ఫై అయినా దట్ ఇయర్ ఈజ్ లీప్ ఇయర్. ఓకే,
నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ గివెన్ మంత్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే ఈ కోడ్లో నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ గివెన్ మంత్. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ అంటే నేను ఒక ఇన్పుట్ ఒక ఇయర్ అంటే 2020 అనేది 2022. ఇప్పుడు మనకు 2022 ఇది ఫిబ్రవరి మంత్. ఓకే, సో ఫిబ్రవరి మంత్, ఈ ఫిబ్రవరి మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి అనేది మనకు కావాలన్నమాట. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ అనే మెథడ్ యొక్క పారామీటర్స్ ఏంటి, ఇయర్ అండ్ మంత్. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్. ఓకే, నెంబర్ ఆఫ్ డేస్, ఇక్కడ పారామీటర్స్ ఏంటి, ఇయర్, నెక్స్ట్ మంత్. ఓకే, ఇక్కడ ఈ ఫంక్షన్ ఒకసారి చూడండి, ఇక్కడ మనకి స్ట్రింగ్ డాక్యుమెంటేషన్ రాయాలి. అంటే ఈ ఫంక్షన్ అసలు ఎందుకు రాస్తున్నాం, రిటర్న్స్ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ గివెన్ మంత్. ఓకే, ఇప్పుడు చూడండి మీరు రాసే ఫంక్షన్స్ కూడా అసలు ఫంక్షన్స్ ఎందుకు రాస్తున్నారు, వాట్ ఈస్ ద యూజ్ అనేది మీరు స్ట్రింగ్ డాక్యుమెంటేషన్ అనేది రాసుకోవాలి. ఓకే రైట్, ఒకసారి చూడండి మనం ఎంటర్ చేసిన మంత్ అనేది 1కి 12కి మిడిల్లో ఉండాలి. అంటే 1 కన్నా ఎక్కువ ఉండాలి, 12 కన్నా తక్కువ ఉండాలి, 12 కానీ అంతకన్నా తక్కువ ఉండాలి, 1 అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఒకవేళ లేకపోతే అది ఇన్వాలిడ్ మంత్. ఫర్ సపోజ్ ఒకసారి చూడండి అదే కండిషన్ చెక్ చేస్తాం. అంటే మన మంత్ అనేది ఈ మంత్ అనేది 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే 1 కన్నా ఎక్కువ ఉండాలి అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12. కాకపోతే నాట్ అనే ఆపరేటర్ అంటే ఈ మిడిల్లో లేకపోతే నాట్. సో ఏం రిటర్న్ చేస్తుంది, ఇది ఇన్వాలిడ్ మంత్. ఓకే, ఈ కండిషన్ ఇక్కడతో స్టాప్ అయిపోతుంది ఎగ్జిక్యూషన్. ఫర్ సపోజ్ ఒకసారి చూడండి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 13 అనే మంత్ ఇస్తున్నాను. సో 13 అనే మంత్ ఈ రేంజ్లో సో 1 కన్నా ఎక్కువ కాదు, సో 12 కన్నా తక్కువ కాదు. ఈ కండిషన్ ఫెయిల్ అంటే మీకు కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి. ఆ రిటర్న్ వాల్యూ ఏంటి, ఇన్వాలిడ్ మంత్ అనేది ఎక్కడ రిటర్న్ అవుతుంది, ఇక్కడ రిటర్న్ అవుతుంది. అంటే అవుట్పుట్ వస్తుంది మనకి ఇన్వాలిడ్ మంత్. రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ సో ఇన్వాలిడ్ మంత్. ఓకే రైట్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే సో 2 అని ఇచ్చాను. 2 అంటే మాకు ఇప్పుడు మంత్ అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయింది. ఈ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇఫ్ మంత్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎస్ కండిషన్ ట్రూ, మంత్ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఈజ్ లీప్ ఇయరా. అంటే మనకి ఇక్కడ నుంచి ఏ మెథడ్ కాల్ అవుతుంది, ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది, ఈజ్ లీప్ ఇయర్ అనే ఫంక్షన్ కాల్ అయ్యి ఆ రిటర్న్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. అంటే మనకి ఇయర్లో ఏముంది 2022. సో ఇక్కడికి ఇయర్లోకి ఏమొస్తుంది 2022. సో 2022 mod 400 అంటే నాట్ ఈజ్ ఈక్వల్ 0నా, ఫెయిల్. ఓకే, కండిషన్ ఫాల్స్. ఇయర్ mod 4 ఈజ్ ఈక్వల్ 0నా, ఈ కండిషన్ ఫెయిల్. ఇది ఫెయిల్ అయిందంటే అండ్ కాబట్టి ఇది ఫెయిల్. సో బోత్ ఫెయిల్ అయినాయి కాబట్టి ఇక్కడ ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఫాల్స్ వాల్యూ వచ్చి ఎక్కడ రీప్లేస్ అవుతుంది, ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఓకే, అంటే ఇది ట్రూ, ఇది ఫాల్స్ అండ్ కాబట్టి సో బోత్ ట్రూ అయితే ట్రూ, ఏ ఒక్కటి ఫాల్స్ అయినా ఫాల్స్, అంటే ఇది కూడా ఫాల్స్. ఓకే, ఫాల్స్ కాబట్టి రిటర్న్ మంత్ డేస్ ఆఫ్ మంత్. అంటే ఇక్కడ మంత్, ఇక్కడ చూడండి ఇక్కడ మంత్ డేస్ అనేది ఒక లిస్ట్ తీసుకున్నాం. లిస్ట్లో మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి కదా అప్ టు. అయితే ఒకసారి చూడండి మనకి ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అందుకు మనం ఇక్కడ ఏం చేస్తామంటే స్టార్టింగ్ ఇండెక్స్ 0 తీసుకున్నాను. అంటే ఫస్ట్ ఇండెక్స్ 1 ఏంటి జనవరి, ఇండెక్స్ 2 ఏంటి ఫిబ్రవరి. ఇక్కడ ఏం రిటర్న్ చేస్తాం, మంత్ డేస్ ఆఫ్ మంత్. ఏ మంత్ ఇక్కడ 2, అంటే ఇక్కడ ఏమొస్తుంది 2, మంత్ డేస్ ఆఫ్ 2 అంటే ఇది ఏం రిటర్న్ చేస్తుంది 28. ఈ రిటర్న్ వాల్యూ వచ్చి ఎక్కడ రీప్లేస్ అవుతుంది, ఇక్కడ రీప్లేస్ అవుతుంది. అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది 28 is the output. Run this code, the output is 28. ఓకే రైట్. ఒకవేళ నేను మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 2020, సో 2020 అండ్ మంత్ 2. ఓకే, నెంబర్ ఆఫ్ డేస్ ఒకసారి చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్. సో మంత్ ఎంత, మంత్లోకి ఏమొస్తుంది 2, ఇయర్లోకి ఏమొస్తుంది 2020. ఒకసారి చూడండి 2, ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఈ కండిషన్ ఫెయిల్ అయితే కిందకు వచ్చేస్తుంది. ఓకే, చూడండి మంత్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎస్ కండిషన్ ట్రూ, ఈజ్ లీప్ ఇయర్. ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇయర్లో ఏముంది మనకి 2020. సో ఇక్కడ నుంచి కండిషన్ ఇక్కడికి వస్తుంది. సో 2020 mod 400 ఈజ్ ఈక్వల్ 0నా, కండిషన్ ఫెయిల్. 2020 mod 4 ఈజ్ ఈక్వల్ 0, ఎస్ కండిషన్ ట్రూ. సో 2020 mod 100 నాట్ ఈక్వల్ 0, ఎస్ కండిషన్ ట్రూ. ట్రూ అండ్ ట్రూ, ఇక్కడ ఏమొస్తుంది ట్రూ.
ఆర్ అయితే ఇది ట్రూ అయితే ఇది ఫాల్స్ అయినా కండిషన్ అంతా ఏమవుతుంది ట్రూ. అంటే ఈ రిటర్న్ ఏం రిటర్న్ చేస్తుంది, ఇది ట్రూ అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఏం రిటర్న్ అవుతుంది, ట్రూ. ట్రూ అండ్ ట్రూ అంటే వాల్యూ ఎంత, ట్రూ. ఈ కండిషన్ ట్రూ కాబట్టి ఏ వాల్యూ రిటర్న్ అవుతుంది, 29. ఈ 29 వాల్యూ వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది. అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 29 days. సో రన్ దిస్ కోడ్, అవుట్పుట్ ఈస్ 29. okay. So this is the functions. So still you have any doubts, please ask it in comment section. Thank you for watching. Okay, bye everybody. So ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే పైథాన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే, సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఇప్పుడు మనం వేరియబుల్స్ అనేవి డిఫైన్ చేసి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఓకే, ఇక్కడ ఫంక్షన్స్ని ఏమంటారంటే మెథడ్స్ అంటారు. సో మెథడ్స్ అంటారు. ఇక్కడ వేరియబుల్స్ని ఏమంటారంటే డిక్లేర్ వేరియబుల్స్ ఇన్ క్లాస్, ఇది ఏమంటారంటే యాట్రిబ్యూట్స్ అంటారు. సో క్లాస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్. ఓకే, సో క్లాస్ ఈజ్ ఎ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఓకే, ఈ వీడియోలో మనం వాట్ ఈస్ క్లాస్, వాట్ ఈస్ అన్ ఇన్స్టెన్స్, వాట్ ఈస్ అన్ ఇన్స్టెన్స్ వేరియబుల్. ఓకే, so what is a method, we will discuss in this video. Okay, so class is a user defined data type. Okay, ఒక యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇక్కడ నేను క్లాస్ నేమ్ స్టూడెంట్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ పాస్ అంటే ఎంటీ, మనం ఎంటీ ఫంక్షన్ అయితే పాస్ యూజ్ చేస్తాం కదా, అలాగే ఎంటీ క్లాస్ అయితే పాస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో క్లాస్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. క్లాస్ కెన్ కంటైన్ డేటా మెంబర్స్, యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్. ఓకే, ఇందులో మనకి యాట్రిబ్యూట్స్ ఏం లేవు, మెథడ్స్ ఏం లేవు. ఓకే, సో క్లాస్ అనేది ఏంటంటే లాజికల్ ఎంటిటీ. మనకి ఇక్కడ మెమరీ ఏం అలకేట్ అవుద్దు, మనకి మెమరీ ఎప్పుడు అలకేట్ అవుతుందంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ కాల్డ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ నేను ఇన్స్టెన్స్ నేమ్, ఎనీ నేమ్ తీసుకోవచ్చు, student_1. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్స్టెన్స్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఆఫ్, క్లాస్ నేమ్ ఈజ్ స్టూడెంట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో student_2 ఓకే ఈజ్ ఈక్వల్ స్టూడెంట్ ఆఫ్. ఓకే, ప్రింట్ student_1 student_2. ఓకే, మరి ఇక్కడ 2 ఇన్స్టెన్సెస్ అనేవి క్రియేట్ చేస్తాం, 2 ఆబ్జెక్ట్స్. ఎవ్రీ ఇన్స్టెన్స్కి మనకి సపరేట్ మెమరీ అనేది అలకేట్ అవుతుంది. ఓకే, రన్ దిస్ కోడ్. సో రన్ దిస్ కోడ్ చూడండి, ఇక్కడ మనకి స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఎట్ సమ్ మెమరీ లొకేషన్. ఓకే, సో ఈ బోత్ ఆర్ డిఫరెంట్ మెమరీస్ అనమాట. సో ఈ ఆబ్జెక్ట్కి మెమరీ వేరు, ఈ ఆబ్జెక్ట్ యొక్క మెమరీ వేరు, ఈ ఇన్స్టెన్స్ యొక్క మెమరీ వేరు, ఈ ఇన్స్టెన్స్ యొక్క మెమరీ వేరు. ఓకే, సో మనకి సో న్యూ స్టూడెంట్, ఇక్కడ స్టూడెంట్ ఈ స్టేట్మెంట్కి ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ student_1 ఈజ్ ఎన్ ఇన్స్టెన్స్ అంటాం. ఓకే, రైట్. అయితే మన ఇక్కడ మనం ఈ ఇన్స్టెన్స్ అనేది రాస్తాం, మనకి ఇందులో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఏం లేవు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే సో ఇక్కడ ఒక స్టూడెంట్ నేమ్ student_1 డాట్, స్టూడెంట్కి ఏమేమి అట్రిబ్యూట్స్ ఉంటాయంటే ఫస్ట్ స్టూడెంట్కి ఫస్ట్ నేమ్ ఉంటుంది, లాస్ట్ నేమ్ ఉంటుంది, అలాగే ఫీజ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే student_ఫస్ట్ అని ఇస్తున్నాను. సో స్టూడెంట్ ఫస్ట్ నేమ్ ఈజ్ మాన్విత అని తీసుకుంటున్నాను. అలాగే student_1 డాట్ లాస్ట్ నేమ్, సో లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సైకమ్ అని తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ ఈమెయిల్ ఐడి. సో స్టూడెంట్ ఈమెయిల్ ఐడి student_1 డాట్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు, ఈమెయిల్ ఐడి ఏమొస్తుంది మనకి ఫస్ట్ నేమ్. సో ఫస్ట్ నేమ్ ఈజ్ సో మాన్విత డాట్ లాస్ట్ నేమ్ సైకమ్ @university.com. సో university.com ఆర్ email.com అని ఎనీవన్ తీసుకోవచ్చు. ఓకే, సో స్టూడెంట్ ఈమెయిల్ అండ్ స్టూడెంట్ ఫీజ్ ఈజ్ ఈక్వల్ టు సో 60,000 అని తీసుకుంటున్నాను. సో 60,000. ఓకే, సో మనకి స్టూడెంట్ 1కి ఫస్ట్ ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్, ఫస్ట్ ఇన్స్టెన్స్ వేరియబుల్, ఇవి ఎన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉన్నాయి మనకి 4 ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, అలాగే మనకి సెకండ్ ఇన్స్టెన్స్కి సో student_2 డాట్ ఫస్ట్, సో student_2 డాట్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎంఆర్ అని తీసుకుంటున్నాను. student_2 డాట్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు
సో ఎడ్యుకేషన్ అని తీసుకుంటున్నాను, ఎడ్యుకేషన్. సో స్టూడెంట్ అండర్స్కోర్ 2 డాట్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు SMR డాట్ ఎడ్యుకేషన్, సో SMR డాట్ ఫస్ట్ నేమ్ డాట్ లాస్ట్ నేమ్ @university.com. ఓకే, హియర్ స్టూడెంట్ అండర్స్కోర్ 2 డాట్ ఫీజ్ ఈజ్ ఈక్వల్ టు సో 70,000 అని తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్కి ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి, సెకండ్ ఇన్స్టెన్స్కి ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అంటే మనకి ఎవ్రీ టైం మనం ఇక్కడ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడల్లా మనకి మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ స్టూడెంట్ 1 యొక్క ఈమెయిల్ ప్రింట్ చేస్తున్నాను, ఈమెయిల్, స్టూడెంట్ 2 యొక్క ఈమెయిల్, సో డాట్ ఈమెయిల్. ఓకే, సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి రన్ దిస్ కోడ్. చూడండి, ఫస్ట్ మాన్విత డాట్ సైకమ్ @university.com, SMR డాట్ ఎడ్యుకేషన్ @university.com. ఓకే, రైట్. అయితే ఏంటంటే మనం మాన్యువల్గా రాస్తాం అనమాట కోడింగ్. ఎప్పుడు కూడా కోడింగ్ ఇలా రాయకూడదు. ఇప్పుడు చూడండి, మనకి 100 స్టూడెంట్స్ ఉంటే 100కి ఎవ్రీ టైం ఇలా కోడింగ్ రాస్తూ ఉంటే మనకి లెంత్ ఆఫ్ ది కోడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. దిస్ ఈస్ ద నాట్ కరెక్ట్ వే. అంటే ఇలా ఎప్పుడు కూడా మనం హూప్స్ని ఇలా ఎప్పుడు రాయకూడదు అనమాట. ఓకే, అయితే మనకి ఈ స్టూడెంట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫీజు అనేవి ఫస్ట్ స్టూడెంట్ యొక్క ఫస్ట్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని, ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఓకే, అంటే మనం సో మనకి మీకు ఏమన్నా ఓల్డ్ లాంగ్వేజెస్ ఏమైనా ఐడియా ఉంటే అక్కడ ఏమంటామంటే, సో జావాలో మనం వీటిని ఏమంటామంటే సో కన్స్ట్రక్టర్స్ అంటాం. సేమ్ ఇక్కడ కూడా సో కన్స్ట్రక్ట్ అనే కాన్సెప్ట్. ఇక్కడ ఏంటంటే డెఫ్ అనేది ఒక కీవర్డ్, సో అండర్స్కోర్ ఇనిట్ అండర్స్కోర్. సో ఫస్ట్ యాట్రిబ్యూట్, ఫస్ట్ పారామీటర్ అనేది ఏంటంటే ఇక్కడ సో ఒక ఇన్స్టెన్స్ అనమాట. అంటే మనం ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఇన్స్టెన్స్ ఏంటి ఇక్కడ, సో స్టూడెంట్ _1. అంటే మన ఇన్స్టెన్స్ నేమ్ ఏంటి, ఇక్కడ ఎనీ నేమ్ తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ఇన్స్టెన్స్ నేమ్. నెక్స్ట్ ఫస్ట్ నేమ్, సో ఫస్ట్, లాస్ట్ అండ్ ఫీ. ఓకే, ఇప్పుడు నాకు SMR డాట్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్, SMR డాట్ లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్, SMR డాట్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు సో ఫస్ట్ ప్లస్ ఫస్ట్ డాట్ లాస్ట్ @company.com. నెక్స్ట్ ఫీజ్, SMR డాట్ ఫీజ్ ఈజ్ ఈక్వల్ టు ఫీ. ఓకే, రైట్. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఈ SMR అనేది ఏంటంటే ఇన్స్టెన్స్, మన ఇన్స్టెన్స్ నేమ్. ఒకసారి చూడండి, ఇక్కడ స్టూడెంట్ _1 ఈజ్ ఈక్వల్ స్టూడెంట్ ఆఫ్ అని ఇచ్చాం కదా. అంటే ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ కూడా ఇక్కడ రాసామన్నమాట. ఇలా కాకుండా ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే మనకు స్టూడెంట్ నేమ్, ఇక్కడ స్టూడెంట్ నేమ్ సో మాన్విత, సో లాస్ట్ నేమ్ సైకమ్. ఓకే, సో ఫీజ్ 60,000 అని తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎప్పుడైతే ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తామో ఈ కోడ్ అనేది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ SMR అంటే స్టూడెంట్ _1 అనేది ఇన్స్టెన్స్ అనమాట. ఫస్ట్ పారామీటర్ ఈజ్ ఇన్స్టెన్స్. అంటే ఇక్కడ SMR అనేది ఏంటి, స్టూడెంట్ _1. అంటే ఇక్కడ మనకి స్టూడెంట్ _1 డాట్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్. అంటే ఈ మాన్వితాన్ని ఎక్కడ సెట్ చేసాం, ఫస్ట్ నేమ్లో సెట్ చేసాం. ఓకే, అలాగే ఈ లాస్ట్, ఇక్కడ నేను సెకండ్ పాస్ చేస్తాం కదా, ఈ సైకమ్ అనేది వెళ్ళి ఎక్కడ కాపీ అవుతుంది, మనకి ఈ లాస్ట్లో కాపీ అవుతుంది. ఈ లాస్ట్ వాల్యూ తీసుకెళ్ళి మనం ఎక్కడ కాపీ చేస్తున్నాం, STR_1 డాట్ లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్. ఓకే, మనకి ఇక్కడ SMR అంటే ఏంటి, ఇక్కడ మనకి స్టూడెంట్ _1 డాట్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్ ఫస్ట్ ప్లస్ లాస్ట్, అంటే మాన్విత డాట్ సైకమ్ @company.com. సో ఫీజు 60,000. సో స్టూడెంట్ _1 డాట్ ఫీజ్ ఈజ్ ఈక్వల్ టు 60,000. అంటే సేమ్ ఇక్కడ ఏ కోడ్ అయితే రాసామో ఈ కోడ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఈ కోడ్ అంతా దేనికి ఈక్వల్ అవుతుందంటే దీనికి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి, సో ఇదంతా డిలీట్ చేసి ఓకే, ఇప్పుడు నేను స్టూడెంట్ 1 యొక్క ఈమెయిల్ అనేది
సో ప్రింట్ చేస్తున్నాం, సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇంతకుముందు సేమ్ ఏ అవుట్పుట్ వచ్చింది మనకి సేమ్ వస్తుంది, అంటే manvita.psychem@university.com. ఓకే, ఇక్కడ మనకి university.com అని రన్ దిస్ కోర్స్ వచ్చి మనకి manvita.psychem@university.com అనేది వచ్చింది. సేమ్ కూర్చోండి, ఇక్కడ సెకండ్ స్టూడెంట్, ఇక్కడ నేను ఎప్పుడైతే ఇది ఇస్తానో అప్పుడు ఇక్కడ మనం పారామీటర్స్ అనేవి పాస్ చేయాలి. ఏమేమి పారామీటర్స్ పాస్ చేయాలి? సో ఇక్కడ ఫస్ట్ నేమ్, సో సెకండ్ స్టూడెంట్ యొక్క ఫస్ట్ నేమ్ SMR, నెక్స్ట్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఫీజ్ ఇస్ 50,000 అని తీసుకుంటున్నాం, 70,000. సేమ్ ఇక్కడ ఎలా అయితే ఇనిషియలైజ్ చేసామో సేమ్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నాకు స్టూడెంట్ 2 యొక్క ఈమెయిల్ అంటే ఏమొస్తుంది? smr.education@. సో స్టూడెంట్ 2 యొక్క ఈమెయిల్ ఐడి ప్రింట్ చేస్తాను. రన్ దిస్ కోడ్ చూడండి ఇక్కడ. సో smr.education@university.com. ఓకే రైట్. అయితే ఇంతకుముందు మనకి ఇక్కడ ఎవ్రీ ఆబ్జెక్ట్కి ఇలా డేటా అనేది ఇనిషియలైజ్ చేయాలంటే లెంత్ ఆఫ్ ది కోడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది కాబట్టి ఓకే, ఇక్కడ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసేటప్పుడు ఈ కోడ్ అనేది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ద ఫస్ట్ పారామీటర్ ఈజ్ చూడండి, ఇక్కడ మనం ఏ ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేస్తాం, ఇక్కడ ఇన్స్టెన్స్ నేమ్ ఏంటి? student_1. అంటే ఇక్కడ SMR ఏమవుతుంది? student_1 అవుతుంది. సెకండ్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఇన్స్టెన్స్ ఏమవుతుంది? student_2. అంటే ఇక్కడ SMR అంటే ఏమవుతుంది? student_2. అంటే student_2 డాట్ ఫస్ట్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు SMR, student_2 డాట్ లాస్ట్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు ఎడ్యుకేషన్, నెక్స్ట్ student_2 డాట్ ఫీ ఇజ్ ఈక్వల్ టు 70,000. ఓకే రైట్. అది ఒకసారి చూడండి, మనకి ఫస్ట్ పైథాన్లో వాళ్ళు యూజ్ చేసే సో టెర్మినాలజీ ఏంటంటే ఫస్ట్ పారామీటర్ సెల్ఫ్ అని యూజ్ చేస్తారనమాట. అంటే మనం SMR అని యూజ్ చేసుకోవచ్చు, సెల్ఫ్ అని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, బట్ ఇక్కడ మనకి కన్వీనియంట్గా సో సెల్ఫ్ వాడతారు. సో కాబట్టి ఫస్ట్ పారామీటర్ అంటే మనం ఎప్పుడైనా కానీ ఒక పైథాన్లో ఒక ఫంక్షన్ రాస్తే పైథాన్ ఫస్ట్ పారామీటర్ షుడ్ బి సెల్ఫ్ అనమాట. అంటే ఎనీ నేర్చుకోవచ్చు, బట్ కన్వీనియంట్ కోసం సెల్ఫ్ అని వాడతారు కాబట్టి ఇక మనం కూడా సో సెల్ఫ్ అని యూజ్ చేసేస్తాను. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఓకే చూడండి, ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది మనకి ఇన్స్టెన్స్ వేరియబుల్. నాకు ఇక్కడ ఇన్స్టెన్స్ వేరియబుల్ నేమ్ ఏంటి? ఫస్ట్ నేమ్. ఓకే, ఇది పారామీటర్. చూడండి ఇక్కడ కూడా ఇన్స్టెన్స్ వేరియబుల్ నేమ్ అండ్ పారామీటర్ నేమ్ సేమ్ షుడ్ బి రికమెండెడ్ అనమాట. అంటే ఇక్కడ ఏ నేమ్ అయితే యూజ్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా అదే నేమ్ యూజ్ చేయాలి. సో సెల్ఫ్తో సపరేట్ చేస్తాను. అంటే నేను ఫస్ట్ సేమ్ ఇంతకు ముందు ఇక్కడ ఏ కోడ్ అయితే రాసామో ఆ కోడ్ ఈ కోడ్ సేమ్ అనమాట. ఓకే, ఇక్కడ మనం ఏ ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేస్తామో ఆ ఇన్స్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ స్టూడెంట్. ఫస్ట్ ఇన్స్టెన్స్కి student_1, సెకండ్ ఇన్స్టెన్స్కి student_2. ఓకే, రన్ దిస్ కోడ్ వీ విల్ గెట్ సేమ్ అవుట్పుట్. సో manvita.psychem@university.com, smr.education@university.com. ఓకే రైట్. ఓకే, ఇప్పుడు నాకేంటంటే స్టూడెంట్ 1 యొక్క ఫుల్ నేమ్ కావాలి. ఓకే, సో ఐ వాంట్ టు ప్రింట్. నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ స్టూడెంట్ యొక్క ఫస్ట్ స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ నేమ్ ఫుల్ నేమ్ అంటే ఏమొస్తుంది మనకి? ఫస్ట్ నేమ్ డాట్ సో ఫార్మాట్ అనే మెథడ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ నేమ్ ఫస్ట్ స్పేస్ లాస్ట్ అని తీసుకుంటున్నాను ఫార్మాట్. సో చూడండి, నాకు ఫస్ట్ పారామీటర్లో నాకు స్టూడెంట్ 1 యొక్క ఫస్ట్ నేమ్ కావాలి. student_1 డాట్ ఫస్ట్ నెక్స్ట్ student_1 డాట్ లాస్ట్. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి ఫార్మాట్ అనే మెథడ్ వాడాం. మనకి ఇక్కడ ఫస్ట్ student డాట్ ఫస్ట్ అంటే ఫస్ట్ స్టూడెంట్ యొక్క ఫస్ట్ నేమ్ ఏంటి? మాన్విత. అంటే ఇక్కడ ఈ ప్లేస్ హోల్డర్లోకి ఏమొస్తుంది మనకి? మాన్విత స్పేస్. ఓకే, నాకు student_1 డాట్ లాస్ట్ అంటే మనకి ఇక్కడే ఈ ప్లేస్ హోల్డర్లోకి ఏమొస్తుంది? సైకం. ఓకే, సో ఇప్పుడు నేను ఈ కోడ్ రన్ చేస్తే ఈ 2 లైన్స్ కామెంట్ చేసేస్తున్నాను. ఈ లైన్ కామెంట్ చేసి ఇప్పుడు చూడండి కోడ్ రన్ చేస్తే మనకి ఏమొస్తుంది? సో ఫస్ట్ నేమ్ మాన్విత స్పేస్ లాస్ట్ నేమ్ సైకం. ఓకే రైట్. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే నాకు సెకండ్ స్టూడెంట్ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కావాలంటే student_2 డాట్ ఫస్ట్ సో student_2 డాట్ లాస్ట్. ఈ కోడ్ రన్ చేస్తే మనకి సెకండ్ స్టూడెంట్ యొక్క ఫస్ట్ నేమ్ SMR, లాస్ట్ నేమ్ ఎడ్యుకేషన్, SMR స్పేస్ ఎడ్యుకేషన్. రన్ దిస్ కోడ్, అవుట్పుట్ ఈస్ SMR స్పేస్ ఎడ్యుకేషన్. ఓకే రైట్.
అయితే ఇక్కడ మనకి 100 ఆబ్జెక్ట్స్ ఉంటే ఇలా ఇది ఎన్నిసార్లు రాసుకోవాలి, మనం 100 టైమ్స్ రాసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ది కోడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అందుకే నేను ఏం చేస్తున్నాను ఇక్కడ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో మెథడ్ యూజ్ చేసి రాద్దాం. ఓకే, సో ఫస్ట్ డెఫ్, ఓకే మెథడ్ నేమ్ ఎనీ నేమ్ తీసుకోవచ్చు, ఇక్కడ ఫుల్ నేమ్ అని తీసుకుంటున్నాను. సో చెప్పాం కదా ఫస్ట్ పారామీటర్ షుడ్ బి సెల్ఫ్, అంటే ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ ఫస్ట్ పారామీటర్ షుడ్ బి ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్, అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ అనమాట. ఓకే, ఒకసారి చూడండి, ఇదే కోడ్ని కాపీ చేస్తున్నాను, కాపీ చేసి ఓకే అది సో రిటర్న్ చేస్తున్నాను. సో రిటర్న్ స్పేసెస్. ఓకే, అంటే నాకు ఈ ఫుల్ నేమ్ అనే ఫంక్షన్ ఈ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అయితే ఒకసారి చూడండి, ఇది సెల్ఫ్ అని రాసాం కదా ఎనీ ఆబ్జెక్ట్కి, బట్ ఇదేంటంటే student_1 అంటే ఫస్ట్ స్టూడెంట్ ఆబ్జెక్ట్, ఇది student_1 అంటే student_1. బట్ ఇలా కాకుండా ఇక్కడ మనం అన్నిటికీ సెల్ఫ్ అని రాస్తే సెల్ఫ్ డాట్ ఫస్ట్, సో సెల్ఫ్ డాట్ లాస్ట్, సో సెల్ఫ్ డాట్ ఫస్ట్, సెల్ఫ్ డాట్ లాస్ట్. ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్ మీద ఒకసారి చూడండి, ఇక్కడ నేను ప్రింట్ student1 యొక్క ప్రింట్ student_1 డాట్ ఫుల్ నేమ్ అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ మన పారామీటర్ పాస్ చేయట్లేదు. ఇప్పుడు మన student_1 అంటే నాకు ఈ ఫుల్ నేమ్లో ఫస్ట్ పారామీటర్ అంటే సెల్ఫ్ ఏమైపోతుంది student_1, అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది student_1 డాట్ ఫస్ట్, ఇక్కడ student_1 డాట్ లాస్ట్, అంటే మాన్విత స్పేస్ సైకిల్, సేమ్ అవుట్పుట్ వస్తుంది. రన్ దిస్ కోడ్. ఓకే, ఇక్కడ మిస్సింగ్ పారాంథసిస్, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఉంది, సో దాన్ని డిలీట్ చేస్తున్నాను. ఓకే, రన్ దిస్ కోడ్. ఒకసారి చూడండి మనకి ఏమొస్తుంది, మాన్విత స్పేస్ సైకిల్, దిస్ ఇస్ అవుట్పుట్. ఓకే రైట్. ఇప్పుడు మనకి సెకండ్ స్టూడెంట్ యొక్క ఫుల్ నేమ్ కావాలనుకోండి. ఓకే, ఇక్కడ student_2 డాట్ ఫుల్ నేమ్. ఓకే, సో రన్ దిస్ కోడ్. సో SMR స్పేస్ ఎడ్యుకేషన్. ఓకే రైట్. సో వన్ మోర్ థింగ్, నేను సెల్ఫ్ అనేది తీసేస్తున్నాను, సెల్ఫ్ అనేది రిమూవ్ చేసేసి ఈ కోడ్ కామెంట్ చేస్తాను, ఈ లైన్ కామెంట్ చేస్తాను. ఓకే, సో ఈ కోడ్ రన్ చేస్తున్నాను, కోడ్ అనేది రన్ అవుతుంది. రన్ దిస్ కోడ్. చూడండి, కోడ్ అనేది రన్ అవుతుంది. సో కోడ్ అనేది రన్ అయింది. ఓకే, ఎర్రర్స్ ఏం రాలేదు. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే student_1 డాట్ ఫుల్ నేమ్ ఆఫ్ అని కాల్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుందంటే టైప్ ఎర్రర్. సో ఫుల్ నేమ్ టేక్స్ 0 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ బట్ 1 వాజ్ గివెన్. యాక్చువల్గా మనము ఇక్కడ ఏ పారామీటర్ ఏం పాస్ చేయట్లేదు, బట్ మనకి 1 పారామీటర్ పాస్ చేస్తున్నట్టు ఎర్రర్ వస్తుంది. ఒకసారి చూడండి, రన్ దిస్ కోడ్. ఎర్రర్ ఒకసారి చూడండి, ఇక్కడ టైప్ ఎర్రర్. సో టైప్ ఎర్రర్ ఫుల్ నేమ్ టేక్స్ 0 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ బట్ 1 వాజ్ గివెన్. అంటే మనకి ఇక్కడ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ 0 తీసుకుంటుంది, బట్ 1 ఇచ్చామని చూపుతుంది. బట్ రియల్గా మనం ఇక్కడ ఏమి ఇవ్వలేదంటే బై డిఫాల్ట్గా మనం పైథాన్లో ఇక ఫంక్షన్ తీసుకుంటే ఫస్ట్ అంటే మనం ఇక్కడ ఇన్స్టెన్స్ని పాస్ చేయాల్సిన అవసరం లేదనమాట. అంటే ఫస్ట్ పారామీటర్ షుడ్ బి బై డిఫాల్ట్గా అదేంటి ఇన్స్టెన్స్. అందుకే ఇక్కడ ఏం తీసుకోవాలి, సెల్ఫ్ అనేది తీసుకోవాలి. ఓకే, సెల్ఫ్ అని తీసుకుంటే కోడ్ రన్ అవుతుంది. సో మాన్విత స్పేస్ సైకిల్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఓకేనా రైట్. ఓకే, అయితే ఇక్కడ ఫార్మాట్ అనే ఫంక్షన్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఎఫ్ స్ట్రింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో 3.6 అందుకన్నా ఎక్కువ వర్షన్స్ అయితే ఎఫ్ స్ట్రింగ్ అనేది వాడచ్చు. ఇక్కడ నేను ఇక్కడ మనకేంటి సెల్ఫ్ డాట్ ఫస్ట్, ఇక్కడ కూడా సెల్ఫ్ డాట్ లాస్ట్. ఓకే, సో రన్ దిస్ కోడ్ విల్ గెట్ సేమ్ అవుట్పుట్. సో మాన్విత స్పేస్ సైకిల్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, మనకి నేమ్ అనేది అప్పర్ కేస్లో కావాలనుకోండి, డాట్ అప్పర్ అని ఇచ్చామనుకోండి. సో ఫస్ట్ నేమ్ అప్పర్లో ఇస్తున్నాను. సో డాట్ ఫస్ట్ నేమ్ డాట్ అప్పర్ అని ఇచ్చామనుకోండి. సో మనకి మాన్విత అనేది అప్పర్ కేస్లో వస్తుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్. సో చూడండి, మాన్విత అనేది అప్పర్ కేస్లో వస్తుంది అనమాట. ఓకే రైట్. సో దిస్ ఈజ్ ఎఫ్ స్ట్రింగ్. ఓకే రైట్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్. సో ఇప్పటికి సెల్ఫ్ అంటే అదనమాట. అంటే ఫస్ట్ మనం ఏ ఇన్స్టెన్స్ మీద అయితే కాల్ చేస్తామో ఫస్ట్ పారామీటర్గా అది ఏం వెళ్ళిపోతుంది, సెల్ఫ్ అనేది వెళ్తుంది. అంటే మనం ఇక్కడ ఆ ఇన్స్టెన్స్ని పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు డిస్కస్ హియర్. ఐఎమ్ కాలింగ్ సో student_1 డాట్ ఫుల్ నేమ్.
ఓకే, సో ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేసి నేను ఇక్కడ ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్డ్ పెరాన్సిస్ ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే ఇది ఒక ఫంక్షన్ అనమాట. కోడ్ రన్ చేసి మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఫుల్ నేమ్ అనేది ఫంక్షన్గా తీసుకొచ్చండి. సో బౌండ్ మెథడ్ స్టూడెంట్ డాట్ ఫుల్ నేమ్ ఈజ్ అదొక ఫంక్షన్ అనమాట. అంటే మనం ఈ పెరాన్సిస్ అనేది ఓపెన్ చేసి క్లోజ్ చేయకపోతే అది ఫంక్షన్ ఈ వాల్యూ అనేది అంటే మన ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేయట్లేదు, డైరెక్ట్ ఫంక్షన్ నేమ్ కాల్ చేస్తున్నాం. సో ఎవ్రీ ఫంక్షన్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ కాబట్టి మనకి ఇక్కడ మెమరీ అనేది ఎలకేట్ అయింది. ఓకే రైట్. అదే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్డ్ పెరాన్సిస్. ఓకే, సో కోడ్ రన్ చేసి మనకు ఏమొస్తుంది, మాన్విత స్పేస్ సైకిల్ ఇస్ ద అవుట్పుట్. ఓకే రైట్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే సిలైన్ కామెంట్ చేసి సో స్టూడెంట్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సో క్లాస్ అంటే క్లాస్ నేమ్ ఏంటి స్టూడెంట్ అనే నేమ్తో మెథడ్స్ కాల్ చేసుకోవచ్చు, ఫుల్ నేమ్ ఆఫ్ అని కాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ ఫుల్ నేమ్ ఇప్పుడు మనకి నేను ఇక్కడ స్టూడెంట్ అండర్ స్కోర్ 1 డాట్ ఫుల్ నేమ్ అని తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ పారామీటర్ షుడ్ బి బై డిఫాల్ట్గా స్టూడెంట్ అండర్ స్కోర్ 1 ఇన్స్టెన్స్ అనమాట. ఓకే, అంటే ఇక్కడ మనం ఇన్స్టెన్స్ అనేది పాస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మనం ఈ కోడ్ అనేది రన్ అవ్వాలంటే ఇక్కడ ఇన్స్టెన్స్ అనేది పాస్ చేయాలి. ఓకే, సో కోడ్ రన్ చేస్తే టైప్ ఎర్రర్ వస్తుంది. ఒకసారి చూడండి, సో రన్ దిస్ కోడ్, టైప్ ఎర్రర్ ఫుల్ నేమ్ మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్. అంటే ఈ ఫుల్ నేమ్ అనేది మిస్ అయింది. ఏం మిస్ అయింది, 1 రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్. అంటే ఇక్కడ మనం ఏం పాస్ చేయాలి, ఇన్స్టెన్స్ అనేది పాస్ చేయాలి. అంటే మనకి ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ నాకు స్టూడెంట్ క్లాస్లో ఎన్ని ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, ఇక్కడ స్టూడెంట్ 1 స్టూడెంట్ 2 ఇన్స్టెన్సెస్ అనేవి ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్టూడెంట్ అండర్ స్కోర్ 1 అని ఇచ్చాను. సో ఈ స్టేట్మెంట్ బోత్ ఆర్ సేమ్. ఈ స్టేట్మెంట్ బోత్ ఆర్ సేమ్. ఓకే, ఇప్పుడు చూడండి రెండు ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ స్టూడెంట్ అండర్ స్కోర్ 1. ఓకే, ఇక్కడ ప్రింట్. ఓకే, సో మనకి ఇప్పుడు సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో మాన్విత స్పేస్ సైకిల్. ఓకే, దట్ ఈస్ ద సో మనకి ఇక్కడ ఇన్స్టెన్స్ మీద మెథడ్స్ అనేవి కాల్ చేస్తే మనం ఆ ఇన్స్టెన్స్ అనేది పాస్ చేయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్గా ఉంటుంది. అందుకే సో పైథాన్ మెథడ్స్కి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది ఏంటి, బై డిఫాల్ట్గా సెల్ఫ్ అనేది రాయాలి. మనం సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టెన్స్ అనమాట. ఏ ఇన్స్టెన్స్ మీద అయితే కాల్ చేస్తున్నామో ఆ ఇన్స్టెన్స్ యొక్క ఆ ఇన్స్టెన్స్ నేమ్ ఇక్కడ. అంటే స్టూడెంట్ 1 అయితే స్టూడెంట్ 1. అదే మనం ఏమైనా ఇక్కడ స్టూడెంట్ 2 అని ఇచ్చాం అనుకోండి, స్టూడెంట్ 2 అని ఇస్తే మనకు స్టూడెంట్ 2 యొక్క ఫుల్ నేమ్ వస్తుంది. అంటే ఎస్ఎంఆర్ స్పేస్ ఎడ్యుకేషన్. రన్ దిస్ కోడ్. సో ఎస్ఎంఆర్ స్పేస్ ఎడ్యుకేషన్, ఇది సెకండ్ స్టూడెంట్. సో దిస్ ఈజ్ ఫస్ట్ స్టూడెంట్. ఓకే, సో దిస్ ఈజ్ సో ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఓకే, నెక్స్ట్ మెథడ్స్, నెక్స్ట్ సెల్ఫ్. ఓకే, సో ఇవి యాట్రిబ్యూట్స్ అనమాట. యాట్రిబ్యూట్స్ అనేవి 2 టైప్స్, ఇన్స్టెన్స్ యాట్రిబ్యూట్స్ అండ్ క్లాస్ వేరియబుల్స్. అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ క్లాస్ వేరియబుల్స్ అంటారు. ఓకే, మనం ఇక్కడ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో క్లాస్ వేరియబుల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్. హాయ్ ఎవ్రీబడి. సో మనం లాస్ట్ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే వాట్ ఈజ్ క్లాస్, వాట్ ఈజ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ వాట్ ఈజ్ మెథడ్. ఓకే, సో మనం లాస్ట్ క్లాస్ ఏం చెప్పామంటే క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్. ఓకే, యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్. యాట్రిబ్యూట్స్ అనేవి 2 టైప్స్, ఒకటి ఇన్స్టెన్స్ వేరియబుల్స్, సెకండ్ వన్ ఈజ్ క్లాస్ వేరియబుల్స్. మనం ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడల్లా ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఒకసారి చూడండి, మనం ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. స్టూడెంట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనకి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఏమున్నాయి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అండ్ ఫీ. ఓకే, సో ఇక్కడ మనం మెమరీ ఈజ్ అలొకేటెడ్ ఫర్ సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆబ్జెక్ట్ అండ్ సెకండ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్కి సో ఇక్కడ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఏమి ఉన్నాయి మనకి, ఫస్ట్, లాస్ట్, ఈమెయిల్, ఫీ అని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ సెకండ్ ఆబ్జెక్ట్లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఏంటి మనకి, ఫస్ట్, లాస్ట్, ఈమెయిల్ అండ్ ఫీ. ఓకే, సో ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్కి
సో నేమ్ మెమరీ నేమ్ ఉంటుందని చెప్పాం కదా, ఇక్కడ మనకు రిఫరెన్స్ నేమ్. సో రిఫరెన్స్ నేమ్ ఏంటి మనకి ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ స్టూడెంట్ అండర్ స్కోర్ 1. సో స్టూడెంట్ అండర్ స్కోర్ 1. ఓకే, సో సెకండ్ ఆబ్జెక్ట్ ఈజ్ స్టూడెంట్ అండర్ స్కోర్ 2. అంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడల్లా మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడల్లా మనకి ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్, 2 ఇన్స్టెన్సెస్. ఓకే రైట్. అయితే ఇక్కడ మనం నేమ్ స్పేస్, ఇప్పుడు నాకు ఇక్కడ దెర్ ఈజ్ ఎ ఫ్రీ డిఫైన్, నాకు ఇక్కడ ప్రింట్, సో దెర్ ఈజ్ ఎ స్టూడెంట్ అండర్ స్కోర్ 1 డాట్ ప్రీ డిఫైన్డ్ యాట్రిబ్యూట్స్ అండర్ స్కోర్ డిఐసిటీ అండర్ స్కోర్. ఓకే, సో ఈ ఫంక్షన్ అనేది ఈ యాట్రిబ్యూట్ కాల్ చేస్తే ఈ ఇన్స్టెన్స్ మీద మనకి ఏం డిస్ప్లే చేస్తుందంటే ఆ ఆబ్జెక్ట్లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఒకసారి చూడండి, ఇక్కడ నేను కోడ్ రన్ చేస్తున్నాను, పైథాన్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ రన్ తీసుకో. ఒకసారి చూడండి, మనకి ఫస్ట్ ఇన్స్టెన్స్ నేమ్ స్పేస్, ఫస్ట్ లాస్ట్ ఈమెయిల్ అండ్ ఫీ. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ స్టూడెంట్ 2, మనకి స్టూడెంట్ 2 అనే ఇన్స్టెన్స్లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఓకే, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటే మనకి ఫస్ట్ లాస్ట్ ఈమెయిల్ ఫీజ్. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ లాస్ట్ ఈమెయిల్ అండ్ ఫీజ్. ఓకే రైట్. అయితే నేను ఇక్కడ సో స్టూడెంట్ క్లాస్ నేమ్ ఇస్తున్నాను. సో స్టూడెంట్ అని ఇస్తే మనకి స్టూడెంట్లో ఉన్న యాట్రిబ్యూట్, ఇది యాట్రిబ్యూట్. ఓకే, సో ఇందులో ఉన్న యాట్రిబ్యూట్స్ అన్ని మెథడ్స్. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ సో ఫుల్ నేమ్ అనేది ఫంక్షను, ఓకే ఇనిట్ అనేది ఫంక్షను, అలా మనకి ఒకసారి చూడండి ఇక్కడ ఇవన్నీ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే రైట్. అయితే ఇక్కడ సో యాట్రిబ్యూట్స్ అనేవి 2 టైప్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ క్లాస్ వేరియబుల్స్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే క్లాస్ వేరియబుల్స్ అంటే ఏంటి డిస్కస్ చేద్దాం. క్లాస్ వేరియబుల్ అంటే ఏం లేదు, ఇప్పుడు నాకు ఒకసారి చూడండి ఇక్కడ క్లాస్ వేరియబుల్స్ ఆర్ కామన్ ఫర్ ద ఆల్ ఇన్స్టెన్సెస్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఫీజు అనేది యాన్యువల్గా ఇంక్రిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను ఎవ్రీ స్టూడెంట్కి. ఓకే, ఒకసారి చూడండి, ఇంక్రిమెంట్ అనేది ఎవ్రీ స్టూడెంట్కి ఉండాలి కదా. ఓకే ఓకే, సో ఇక్కడ ఇంక్రిమెంట్ చేద్దాం. ఓకే, ఎవ్రీ స్టూడెంట్కి కామన్గా ఇప్పుడు నాకు చూడండి ఎవ్రీ స్టూడెంట్కి ఫీజు అనేది ఇంక్రిమెంట్ చేయాలి. సో కామన్ టు ఆల్ ద ఆబ్జెక్ట్స్ని కామన్గా ఉండాలంటే అప్పుడు మనం క్లాస్ వేరియబుల్స్ అనేవి యూజ్ చేస్తాము. సో రైజ్ ఫీజ్. సో ఓకే ఫీజ్, సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి సెల్ఫ్. ఓకే, ఇక్కడ రిటర్న్. ఓకే ఓకే, ఇక్కడ ఫీజ్ అనేది ఇంక్రిమెంట్ చేయాలి అంటే సెల్ఫ్ డాట్ ఫీ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ ఫీ ఇంటూ ఎంత పర్సంటేజ్ ఇంక్రిమెంట్ చేస్తున్నారంటే 5%, అంటే 1.05. ఓకే, సో ఇవి వచ్చే రిజల్ట్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇంట్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి మనకి స్టార్టింగ్ సో ప్రింట్ స్టూడెంట్ అండర్ స్కోర్ 1 డాట్ ఫీ. ఓకే, స్టూడెంట్ అండర్ స్కోర్ 1 డాట్ ఫీ. ఓకే, ఇక్కడ మెథడ్ కాల్ చేస్తున్నాను, రైజ్ ఫీజ్ అనే మెథడ్ స్టూడెంట్ 1 డాట్ రైజ్ అండర్ స్కోర్ ఫీ. ఓకే, ఒకసారి చూడండి మనకి ఫస్ట్ స్టూడెంట్ 1 యొక్క ఫీజు ఎంత మనకి ఇక్కడ 60,000. ఓకే, 5% ఇంక్రిమెంట్ చేశాను. ఓకే, సో 5% ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, ఆ రిటర్న్ ఫీజు అనేది ఎంత చేంజ్ అవుతుంది ఇక్కడ మనకి 63,000. ఓకే, రన్ దిస్ కోడ్ రన్ చేస్తే ఒకసారి చూడండి మనకి ఇక్కడ 60,000 నెక్స్ట్ 63,000. ఓకే రైట్. అది ఒకసారి చూడండి, ఈ 5% అనేది ఆల్ ఆబ్జెక్ట్స్కి. ఓకే, ఆల్ ఆబ్జెక్ట్స్కి అంటే ఆల్ స్టూడెంట్స్ అందరికి కూడా 5% ఫీ అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాం మనం. ఓకే, సో ఆల్ ఆబ్జెక్ట్స్ ఉంటే ఆ వేరియబుల్స్ని ఏమేమి డిఫైన్ చేయాలంటే క్లాస్ వేరియబుల్స్. ఓకే, క్లాస్ వేరియబుల్స్ అనేవి ఎక్కడ డిఫైన్ చేయాలంటే మనం ఒకసారి చూడండి క్లాస్ వేరియబుల్స్ అనేవి సో క్లాస్ వేరియబుల్స్ ఎప్పుడు కూడా ఈ ఇనిట్ మెథడ్కి పైన ఈ స్టూడెంట్కి
క్లాస్ నేమ్కి కింద ఇక్కడ డిఫైన్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏం చేసుకుంటున్నానంటే రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ అనే తీసుకుంటున్నాను క్లాస్ వేరియబుల్. సో ఇనిషియల్గా ఎంత తీసుకుంటున్నాం అంటే 1.05 అంటే 5% అనేది ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకే, ఒకసారి చూడండి, అంటే ఇక్కడ హార్డ్ కోడ్ రాస్తాను 1.05 అని, అలా కాకుండా హార్డ్ కోడ్ రాకుండా ఇక్కడ ఏం తీసుకుంటున్నాము, ఒక వేరియబుల్లో తీసుకుంటున్నాను. ఈ వేరియబుల్ ఏమంటారంటే క్లాస్ వేరియబుల్స్ అంటారు, క్లాస్ వేరియబుల్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్లేస్లో రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ అని రాస్తాను. ఓకే, సో ఇప్పుడు కోడ్ అనేది రన్ చేస్తున్నాను. కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది అంటే నేమ్ ఎర్రర్. ఓకే, రన్ దిస్ కోడ్. సో రన్ దిస్ కోడ్ విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో నేమ్ ఎర్రర్, రైజ్ అమౌంట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, అయితే ఇక్కడ ఈ క్లాస్ వేరియబుల్స్ అనేవి ఎలా యాక్సెస్ చేస్తామంటే విత్ రెస్పెక్ట్ టు క్లాస్ నేమ్. ఓకే, మనకి ఇప్పుడు రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ అనేది ఏ క్లాస్లో ఉంది, స్టూడెంట్ అనే క్లాస్లో ఉంది. అంటే ఇక్కడ ఏమైనా రాయాలి, క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ ఈజ్ స్టూడెంట్ డాట్ రైజ్ అమౌంట్. ఓకే, చూడండి, ఈ కోడ్ రన్ చేస్తే మనకి సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇంతకుముందు ఏ అవుట్పుట్ అయితే వచ్చిందో ఇప్పుడు కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో రన్ దిస్ కోడ్. సో చూడండి 60,000. ఓకే, సో రైజ్ అప్లై చేసిన తర్వాత 63,000. ఓకే, నెక్స్ట్. ఓకే, అయితే మనం ఒకసారి చూడండి, ఇక్కడ ఈ స్టూడెంట్ క్లాస్ నేమ్తో కాల్ చేసుకోవచ్చు, లేకపోతే ఇన్స్టెన్స్ నేమ్తో కూడా కాల్ చేసుకోవచ్చు. అంటే సెల్ఫ్ డాట్ రైజ్ అమౌంట్. ఓకే, రన్ దిస్ కోడ్ విల్ గెట్ సేమ్ రిజల్ట్. ఓకే, 60,000, 63,000. అంటే మన ఈ క్లాస్ వేరియబుల్స్ అనేవి ఏంటంటే క్లాస్ వేరియబుల్స్ అనేవి వన్ టైం మెమరీ అలొకేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి సో వేరియబుల్ నేమ్ ఏంటి, సో రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1.5% ఇంక్రిమెంట్ ఇచ్చాను. ఇది ఒకసారి చూడండి, క్లాస్ వేరియబుల్ ఉన్న డేటా అనేది ఎవ్రీ ఆబ్జెక్ట్కి షేరబుల్. ఓకే, మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ డేటాని క్లాస్ నేమ్తో ప్రింట్ చేస్తున్నాను. అంటే స్టూడెంట్ డాట్ రైజ్ అమౌంట్ అంటే 1.05. సో స్టూడెంట్ అండర్ స్కోర్ 1 డాట్ రైజ్ అండర్ స్కోర్ అమౌంట్. ఓకే, 1.05. సో స్టూడెంట్ అండర్ స్కోర్ 2 డాట్ రైజ్ అండర్ స్కోర్ అమౌంట్. ఓకే, ఆ వాల్యూస్ ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది. ఓకే, ఇక్కడ వాల్యూస్ అన్ని ప్రింట్ చేస్తున్నాను. స్టూడెంట్ అండర్ స్కోర్ 1 డాట్ రైజ్ అండర్ స్కోర్ అమౌంట్. నెక్స్ట్ స్టూడెంట్ 2. ఓకే, ఇక్కడ క్లాస్ నేమ్ స్టూడెంట్ డాట్ రైజ్ అండర్ స్కోర్ అమౌంట్, స్టూడెంట్ అండర్ స్కోర్ 2 డాట్ రైజ్ అండర్ స్కోర్ అమౌంట్. ఓకే, రన్ దిస్ కోడ్ విల్ గెట్ 1.05, 1.05, 1.05, 1.05, 1.05, 1.05. ఓకే, రైట్. ఇది ఒకసారి చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ క్లాస్ నేమ్ అని యూజ్ చేసుకోవచ్చు, సెల్ఫ్ అని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ అసలు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ఓకే, పైథాన్లో ఎలా తీసుకుంటుంది ఒకసారి చూడండి. ఆల్రెడీ ఇక్కడ చెప్పాం కదా, ప్రీ డిఫైన్డ్ యాట్రిబ్యూట్ ఉంటుందని చెప్పాం కదా. ఓకే, అండర్ స్కోర్. సో ప్రీ డిఫైన్డ్ యాట్రిబ్యూట్ అండర్ స్కోర్. సో డిక్షనరీ DICT అండర్ స్కోర్. ఓకే, సో ఈ క్లాస్లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్స్ మనకు స్టూడెంట్ 1లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఏంటి, 4 ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉన్నాయి. రన్ దిస్ కోడ్. చూడండి, ఫస్ట్, లాస్ట్, ఈమెయిల్, ఫీ. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ 1. ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే స్టూడెంట్ అండర్ స్కోర్. ఎప్పుడైతే నేను స్టూడెంట్ అండర్ స్కోర్ 1 డాట్ రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ అంటే మనం ఈ క్లాస్ వేరియబుల్స్ని క్లాస్ నేమ్తో యాక్సెస్ చేసుకోవచ్చు, ఎవ్రీ ఇన్స్టెన్స్ నేమ్తో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఎన్ని ఇన్స్టెన్సెస్ అయినా ఉండొచ్చు అనమాట. అయితే ఒకసారి చూడండి, మనం ఎప్పుడైతే ఒక ఇన్స్టెన్స్తో అంటే ఒక ఇన్స్టెన్స్ నేమ్ స్టూడెంట్ అండర్ స్కోర్ 1 డాట్ రైజ్ అమౌంట్ అని నేను ఎప్పుడైతే వాల్యూ అనేది ఇనిషియలైజ్ చేస్తానో అప్పుడు నాకు ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్కి ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో చూడండి ఇక్కడ, అంటే రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1.6%. అంటే నేను ఈ ఒక్క పర్సంటేజ్కి అంటే ఈ స్టూడెంట్ అండర్ స్కోర్ 1 అనే పర్సన్కి ఒక రైజ్ అమౌంట్ 6% ఇద్దాం అనుకుంటున్నాను. అంటే ఆ ఒక్క పర్సన్కే 6% ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఓకే, సో చూడండి ఇక్కడ రైజ్ అండర్ స్కోర్ స్టూడెంట్ అండర్ స్కోర్ 1 డాట్ డిక్షనరీ. సో ఈ యాట్రిబ్యూట్ కాల్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ అనేది ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్గా క్రియేట్ అవుతుంది. ఓకే, అంటే మనకి ఇక్కడ సో రైజ్ అండర్ స్కోర్ అమౌంట్
ఈజ్ ఈక్వల్ టు 1.06. ఓకే, అంటే నాకు ఇప్పటికి స్టూడెంట్ 1కి ఎక్స్ట్రా ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ అనేది వస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ కోడ్ రన్ చేస్తే ఇక్కడ నాకు 4 ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉంటాయి, ఇక్కడ 5 ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉంటాయి. అంటే రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ అనేది ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్గా వస్తుంది. ఒకసారి చూడండి, రన్ దిస్ కోడ్. ఒకసారి చూడండి ఇక్కడ, సో రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ అనేది స్టూడెంట్ అండర్ స్కోర్ 1లో వస్తుంది. అలా కాకుండా నేను ఇక్కడ స్టూడెంట్ 2 స్టూడెంట్ అండర్ స్కోర్ 2 డాట్ డిక్షనరీ అని కాల్ చేస్తే మనకి 4 ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉంటాయి. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, ఫస్ట్, లాస్ట్, ఈమెయిల్ అండ్ ఫీజు. బట్ మనకి రైజ్ అమౌంట్ అనేది స్టూడెంట్ 2లో లేదు, అవైలబుల్గా లేదనమాట. ఓకే, సో సెల్ఫ్ అని యూజ్ చేస్తే మనకి అంటే పర్టికులర్గా ఒక్క స్టూడెంట్ యొక్క ఫీజు కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అంటే పైథాన్ అలా వర్క్ అవుతుంది. అలా కాకుండా నేను ఇక్కడ స్టూడెంట్ అని ఇచ్చామనుకోండి, సో స్టూడెంట్ అని ఇస్తే స్టూడెంట్లో ఉంటుంది ఆల్రెడీ. సో స్టూడెంట్ అనే క్లాస్లో ఒకసారి చూడండి, ఇక్కడ సో కోడ్ రన్ చేస్తే మనకి స్టూడెంట్ అనే క్లాస్లో సో రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ చూడండి, ఇక్కడ రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ అనేది ఎంత ఉంది, 1.05 ఉంది. బట్ స్టూడెంట్ 1లో రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ ఎంత ఉంది, 1.06. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే సిలైన్ కామెంట్ చేస్తున్నాను, సిలైన్ కామెంట్ చేసి సిలైన్ కూడా కామెంట్ చేస్తున్నాను, సిలైన్ కూడా కామెంట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఏం ప్రింట్ చేస్తున్నానంటే ప్రింట్ స్టూడెంట్ డాట్ రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ అని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ వస్తుంది మనకి, 1.05 వస్తుంది. అలా కాకుండా స్టూడెంట్ అండర్ స్కోర్ 1 డాట్ సో రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ అని ఇస్తున్నాను. సో రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి, 1.06 వస్తుంది. అలా కాకుండా స్టూడెంట్ అండర్ స్కోర్ 2 డాట్ రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ అని ఇస్తే ఎంత వస్తుంది, 1.05 వస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ రన్ దిస్ కోడ్. ఒకసారి చూడండి, మనకి స్టూడెంట్ 1కి మాత్రమే 1.06 వచ్చింది. రిమైనింగ్ అంటే క్లాస్ లెవెల్లో ఎంత వస్తుంది, 1.05. ఇన్స్టెన్స్ 2 కూడా ఎంత వస్తుంది మనకి, 1.05. అంటే మనం ఎప్పుడైతే ఒక ఇన్స్టెన్స్ యూజ్ చేసుకుని క్లాస్ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది చేంజ్ చేస్తామో అప్పుడు మనకి సపరేట్గా ఆ రైజ్ అమౌంట్ అనేది ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్గా ఈ ఆబ్జెక్ట్ వరకే క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను స్టూడెంట్ అండర్ స్కోర్ 1 డాట్ రైజ్ అమౌంట్ అంటే నాకు 1.06 వస్తుంది. స్టూడెంట్ అండర్ స్కోర్ 2 డాట్ రైజ్ అమౌంట్ అంటే ఇక్కడ ఇన్స్టెన్స్ వేరియబుల్ లేదు కాబట్టి క్లాస్ లెవెల్లో ఉన్నది వస్తుంది, 1.05 వస్తుంది. ఓకే, సో పైథాన్ అలా వర్క్ అవుతుంది. ఓకే, అలా కాకుండా అంటే ఇక్కడ మనం సెల్ఫ్ అని యూజ్ చేస్తే పర్టికులర్గా 1 ఆబ్జెక్ట్కి కూడా వాల్యూ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్ అనేది యూజ్ చేస్తే ఆ క్లాస్ వరకే యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఆ క్లాస్ లెవెల్లో చేంజ్ అవుతుంది. ఓకే, సో మన సెల్ఫ్ అంటే ఒక పర్టికులర్గా ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ ఒక ఇన్స్టెన్సెస్ అనేది యూజ్ చేసుకుని కూడా ఈ క్లాస్ వేరియబుల్కి వాల్యూ అనేది చేంజ్ చేయొచ్చు. బట్ ఈ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు, మనకేమవుతుంది, ఈ క్లాస్ వరకే ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్. ఓకే, ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో కావాలి. ఓకే, ఒకసారి చూడండి, నాకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్ అంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్ అనేది కౌంట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సో ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్గా 0 తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఈ ఆబ్జెక్ట్స్ ఏమి క్రియేట్ చేయట్లా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయక ముందు సో ప్రింట్ స్టూడెంట్ డాట్ సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇచ్చాం. సో చూడండి, ఈ స్టూడెంట్ డాట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనిస్తే సో మనకి ఇప్పుడు ఏమి రన్ అవుతుంది, సో ఈ లైన్ కూడా కామెంట్ చేస్తున్నాను, రన్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది, 0. సో స్టార్టింగ్ వాల్యూ ఎంత, 0 కదా, సో 0 వస్తుంది. ఓకే, అలా కాకుండా
సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఒకసారి చూడండి, క్లాస్ నేమ్ యూజ్ చేస్తే క్లాస్ ఎలా ఇంక్రిమెంట్ చేస్తాం, స్టూడెంట్ క్లాస్ నేమ్ డాట్ సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లస్ ఈక్వల్ టు 1. అంటే మనం ఎవ్రీ టైం నాకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడల్లా ఒక స్టూడెంట్ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అంటే ఈ కోడ్ అనేది కాల్ అవుతుంది. అప్పుడు మనకి స్టూడెంట్స్ ఓకే. సో స్టార్టింగ్ స్టూడెంట్స్ వాల్యూ ఎంతమంది ఉన్నారు, మనకి 0 ప్లస్ 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది 1. ఓకే. సో నెక్స్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇక్కడ స్టూడెంట్ అంటే 1 ప్లస్ 1 వాల్యూ ఎంత అవుతుంది 2. ఓకే. సో ఈ కోడ్ రన్ చేసిన తర్వాత నేను ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది 2 వస్తుంది అన్నమాట. ఓకే. సో రన్ దిస్ కోడ్. ఒకసారి చూడండి, ఇండెంటేషన్ ఎర్రర్. ఓకే. సో ఈ కోడ్ రన్ చేస్తున్నాను. కోడ్ రన్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది 2 వస్తుంది. ఓకే. అలా కాకుండా ఇక్కడ మనం క్లాస్ నేమ్ కాకుండా సెల్ఫ్ అని వాడామనుకోండి. సెల్ఫ్ అని వాడితే ఒకసారి చూడండి, ఈ ఫస్ట్ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఈ క్లాస్ ఈ స్టూడెంట్కి అంటే ఈ ఇన్స్టెన్స్కి ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే వాల్యూ ఎంత వస్తుంది 1. మళ్ళీ ఇక్కడ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేశాను, ఇక్కడ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేశాను అంటే సెకండ్ ఇన్స్టెన్స్కి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అంటే వాల్యూ ఎంత అవుతుంది 1. ఇప్పుడు నేను ఇక్కడ స్టూడెంట్ అని ఇచ్చాను అంటే స్టూడెంట్కి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే మనకి క్లాస్ వేరియబుల్ అనేది చేంజ్ అవ్వదు. అంటే ఈ కోడ్ రన్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది 0 వస్తుంది. ఓకే. సో రన్ దిస్ కోడ్. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి 0 అనే వస్తుంది. అదే మనం ఇక్కడ స్టూడెంట్ _1 అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాం కదా, అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 1. సో ఈ కోడ్ రన్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 1. ఓకే. అందుకే ఇక్కడ మనం ఇక్కడ సెల్ఫ్ అని ఇస్తే పర్టికులర్గా ఆ ఇన్స్టెన్స్ అంటే ఆ ఇన్స్టెన్స్కి మాత్రం వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అదే నేను క్లాస్ నేమ్ అని ఇచ్చామనుకోండి. ఓకే. సో ఇక్కడ కూడా క్లాస్ నేమ్ అని ఇస్తే అప్పుడు ఆ క్లాస్ లెవెల్లో ఉన్న క్లాస్ వేరియబుల్ అనేది వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఓకే. రన్ దిస్ కోడ్. అవుట్పుట్ ఏమొస్తుంది మనకి 2. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అండ్ క్లాస్ వేరియబుల్స్. ఓకే. సో ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి క్లాస్ వేరియబుల్కి డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హాయ్ ఎవ్రీబడి. సో లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసామంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అండ్ క్లాస్ వేరియబుల్. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ ఏం డిస్కస్ చేద్దామంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ మెథడ్ అండ్ స్టాటిక్ మెథడ్. ఓకే. సో చూడండి, మనం పైథాన్లో బై డిఫాల్ట్గా మెథడ్ యొక్క ఫస్ట్ పారామీటర్ అనేది ఏం చెప్పాం, సెల్ఫ్ అంటే ఇన్స్టెన్స్ అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ రెగ్యులర్ పైథాన్ మెథడ్స్. ఓకే. ఇప్పుడు మనకి క్లాస్ లెవెల్ వేరియబుల్స్కి ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తున్నానంటే దెర్ ఈజ్ ఏ సో డెకరేటర్. సో వాట్ ఈస్ డెకరేటర్ విల్ డిస్కస్ లేటర్. సో డెకరేటర్ అంటే ఏంటంటే యాడింగ్ ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ టు అవర్ ఫంక్షన్. ఓకే. ఇప్పుడు మన మెథడ్ ఉంది కదా, మన మెథడ్ నేమ్ సో క్లాస్ మెథడ్ అనేది ఒక డెకరేటర్, దాన్ని మన ఫంక్షన్కి యాడ్ చేస్తాం. మన ఫంక్షన్ నేమ్ ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే రైజ్ అమౌంట్ని చేంజ్ చేస్తున్నాను. సో మెథడ్ నేమ్ చేంజ్ ఓకే రైజ్ అండర్స్కోర్ అమౌంట్ అని తీసుకుంటున్నాను మెథడ్ నేమ్. ఓకే. ఇక్కడ ఫస్ట్ పారామీటర్ షుడ్ బి క్లాస్ సిఎల్ఎస్. ఓకే. దిస్ ఈస్ పారామీటర్. ఓకే. ఏ పారామీటర్ అయితే పాస్ చేస్తున్నామో ఆ పారామీటర్ అనమాట. ఓకే. ఒకసారి చూడండి, ఇక్కడ సిఎల్ఎస్ అనేది ఏంటంటే ఇక్కడ క్లాస్ అనేది కీవర్డ్. ఇక్కడ ఒక క్లాస్ డిఫైన్ చేయడానికి క్లాస్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ సిఎల్ఎస్ అనేది ఏంటంటే ఒక పారామీటర్. ఇక్కడ మనకి ఇక్కడ సెల్ఫ్ అయితే ఎలా అయితే తీసుకుంటున్నామో పారామీటర్కి వీటిని ఏమంటారంటే సో రెగ్యులర్ మెథడ్స్. అంటే ఒక పైథాన్ క్లాస్లో బై డిఫాల్ట్గా దీస్ ఆర్ ఇన్స్టెన్స్ అనేది పాస్ చేస్తాం అనమాట. ఓకే. ఇక్కడ వీటిని క్లాస్ పాస్ చేస్తాం. ఓకే. సిఎల్ఎస్ అనేది పాస్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆ వాల్యూ అనేది సో చేంజ్ చేస్తాం. ఓకే. ఇక్కడ సిఎల్ఎస్ డాట్ మనకి క్లాస్ వేరియబుల్ అంటే ఇక్కడ రైజ్ అండర్స్కోర్ అమౌంట్
ఈజ్ ఈక్వల్ టు మన అమౌంట్. ఇక్కడ ఏదైతే పాస్ చేస్తామో ఈ అమౌంట్ని, సో ఈ అమౌంట్ని మనం క్లాస్ వేరియబుల్కి సెట్ చేస్తున్నాను. ఓకే, సో అమౌంట్. ఓకే, సో దీన్ని ఏమంటారంటే క్లాస్ మెథడ్ అంటాం. ఓకే, సో క్లాస్ మెథడ్ అనేది ఎందుకు రాస్తామంటే టు చేంజ్ ద వాల్యూ ఆఫ్ క్లాస్ వేరియబుల్. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే సో వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్, సో క్లాస్ వేరియబుల్స్ ఎలా కాల్ చేస్తాం, స్టూడెంట్ నేమ్తో కాల్ చేసుకోవచ్చు. సో రైజ్ అండర్ స్కోర్ అమౌంట్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్, సో ఫస్ట్ ఇన్స్టెన్స్ సో స్టూడెంట్ అండర్ స్కోర్ 1 డాట్ రైజ్ అమౌంట్. సో సెకండ్ ఇన్స్టెన్స్ ఇస్ సో స్టూడెంట్ అండర్ స్కోర్ 2 డాట్ రైజ్ అమౌంట్. ఓకే, ఇప్పుడు చూడండి ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. చూడండి ఇక్కడ రైజ్ అమౌంట్ ఎంత మనకి స్టార్టింగ్ 1.05. ఓకే, సో ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి. సో పైథాన్ ఫస్ట్ డాట్ py, సో 1.05 1.05 1.05. ఓకే, అది ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనం క్లాస్ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది చేంజ్ చేయాలి. చేంజ్ చేయడానికి ఇక్కడ ఏం తీసుకున్నాం మనం, చేంజ్ రైజ్ అమౌంట్ అనే మెథడ్ తీసుకున్నాను. ఈ మెథడ్ కాల్ చేయాలంటే ఈ వేరియబుల్ యొక్క వాల్యూ చేంజ్ చేయాలంటే ఈ మెథడ్ అనేది కాల్ చేయాలి. ఓకే, సో క్లాస్ మెథడ్స్ని ఎలా కాల్ చేస్తామంటే ఓకే విత్ రెస్పెక్ట్ టు క్లాస్ నేమ్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే క్లాస్ నేమ్ ఏంటి, మనకి క్లాస్ నేమ్ ఈజ్ సో స్టూడెంట్ డాట్ సో మెథడ్ నేమ్ ఏంటి చేంజ్ అండర్ స్కోర్ సో రైజ్ అండర్ స్కోర్ అమౌంట్. ఓకే, ఇది ఒకసారి చూడండి ఇక్కడ మనం రెగ్యులర్ మెథడ్స్ అంటే ఎలా అయితే మన ఇన్స్టెన్స్ సెల్ఫ్ని మనం ఎలా అయితే పాస్ చేయమో ఇక్కడ క్లాస్ వేరియబుల్స్కి ఫస్ట్ పారామీటర్ అనేది పాస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే బై డిఫాల్ట్గా ఈ క్లాస్ సిఎల్ఎస్ అనేది తీసుకుంటుంది. ఓకే, మనం జస్ట్ ఏం పాస్ చేస్తే సరిపోతుంది అంటే అమౌంట్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 1.8% అని ఇస్తున్నాను. అంటే ఈ పర్సంటేజ్ అంటే ఫీజు ఇంక్రిమెంట్ అనేది 1.8% అని తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఈ కోడ్ రన్ చేస్తే సో మనకి ఏమవుతుందంటే సో క్లాస్ వేబ్ చేంజ్ ఈ 1.08 అనేది సో 1.08 అనేది ఎక్కడ కాపీ అవుతుంది, సో ఈ అమౌంట్లో కాపీ అవుతుంది. ఓకే, ఈ అమౌంట్లో ఉన్న వాల్యూ వెళ్ళి సో సిఎల్ఎస్ అంటే క్లాస్ వేరియబుల్ యొక్క రైజ్ అమౌంట్, అంటే ఈ రైజ్ అమౌంట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ రైజ్ అమౌంట్లోకి వాల్యూ ఎంత వస్తుంది మనకి 1.08. మన క్లాస్ వేరియబుల్స్ని క్లాస్ నేమ్తో కాల్ చేస్తే 1.08 వస్తుంది. ఇన్స్టెన్సెస్తో కూడా కాల్ చేసుకోవచ్చు 1.08 1.08. సో రన్ దిస్ కోడ్ సో అవుట్పుట్ ఈస్ 1.08 1.08 1.08. ఓకే, రైట్. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఈ క్లాస్ని మనం రెగ్యులర్గా మనం ఇక్కడ పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఫర్ సపోజ్ అంటే ఇక్కడ ఈ పారామీటర్ అనేది ఇక్కడ పాస్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఈ ఇన్స్టెన్స్ మెథడ్స్ ఇవి రెగ్యులర్ మెథడ్స్ని ఎలా అయితే కాల్ చేసేటప్పుడు ఇన్స్టెన్స్ని ఎలా అయితే ఇవ్వమో సేమ్ అదేవిధంగా క్లాస్ మెథడ్స్ని కాల్ చేసేటప్పుడు మనం ఈ క్లాస్ అనే పారామీటర్ బై డిఫాల్ట్గా తీసుకుంటుంది, మనం పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అది ఒకసారి చూడండి ఇక్కడ క్లాస్ మెథడ్ అనేది ఏంటంటే డెకరేటర్ అనేది ఇప్పుడు చూడండి ఒకవేళ నేను ఈ డెకరేటర్ అనేది తీసేస్తే ఓకే ఇప్పుడు చూడండి ఈ మెథడ్లో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, 2 పారామీటర్స్ ఉన్నాయి. ఓకే, అంటే మనం ఇది కాల్ చెప్పి నేను కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, చూడండి రన్ దిస్ కోడ్ విల్ గెట్ ఎన్ ఎర్రర్, చూడండి ఇక్కడ టైప్ ఎర్రర్. సో చేంజ్ రైజ్ అమౌంట్ మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్. ఓకే, అయితే ఏంటంటే ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయాలి, ఎందుకంటే దీన్ని కాల్ చేయాలంటే 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయాలి, బట్ 1 పాస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే, అదే మనం ఈ డెకరేటర్ అనేది యూజ్ చేస్తే సో డెకరేటర్ అంటే ఏంటంటే యాడ్ ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ టు అవర్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్కి సో ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ అనేది యాడ్ చేస్తున్నాం. వాట్ ఈస్ డెకరేటర్ విల్ డిస్కస్ లేటర్. ఓకే, సో ప్రస్తుతం ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ పాసింగ్ సెల్ఫ్ అనేది పాస్ చేయకుండా బై డిఫాల్ట్గా ఫస్ట్ పారామీటర్ షుడ్ బి సిఎల్ఎస్. ఓకే, సో క్లాస్ సిఎల్ఎస్ అనేది ఒక పారామీటర్ అనమాట. ఓకే, రైట్. అయితే మనం ఈ క్లాస్ మెథడ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే టు చేంజ్ ద వాల్యూ ఆఫ్ క్లాస్ వేరియబుల్స్. అలా కాకుండా ఒకసారి చూడండి మనం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ క్లాస్ వేరియబుల్స్ మెథడ్స్ రాసాం కదా, ఇందులో ఉన్న వాల్యూని క్లాస్ నేమ్తో కూడా కాదు ఇన్స్టెన్స్తో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ స్టూడెంట్ అండర్ స్కోర్ 1 డాట్ చేంజ్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ చేంజ్ మెథడ్ ఈ 1.08 అనేది
క్లాస్ అంటే మనం ఇక్కడ ఇన్స్టెన్స్ మీద కాల్ చేసినా కూడా మన క్లాస్ వేరియబుల్ చేంజ్ అవుతుంది. అదే లాస్ట్ క్లాస్లో అయితే మనకి ఇక్కడ ఏం చేంజ్ అయింది, ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ అనేది క్రియేట్ అయ్యేది. ఓకే, బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ చేంజ్ అయ్యే వాల్యూ ఈ క్లాస్ వేరియబుల్లో చేంజ్ అయిపోతుంది. ఈ క్లాస్ వేరియబుల్లో చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, 1.08 1.08. రన్ దిస్ కోడ్, అవుట్పుట్ ఈస్ సో 1.08 1.08 1.08. ఓకే, సో వన్ మోర్ థింగ్, ఇక్కడ మనం క్లాస్ మెథడ్స్ని ఇంకొక వేలో కాల్ చేసుకోవచ్చు. అది ఆ వే ఏంటంటే టు క్రియేట్ ఎన్ ఇన్స్టెన్స్ ఆఫ్ స్టూడెంట్. అంటే మనం అనదర్ క్లాస్లో స్టూడెంట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవడానికి కూడా క్లాస్ మెథడ్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, ఒకసారి చూడండి, మనకు ఒక ఫ్రీ డిఫైన్డ్ డేట్ టైమ్ మోడల్ అనేది ఒకటి ఉంటుంది. అది ఫ్రీ డిఫైన్డ్ మాడ్యూల్. ఒకసారి చూడండి, మీకోసం ఆ సోర్స్ కోడ్ అనేది ఓపెన్ చేసి ఉంచాను. ఇక్కడ చూడండి, ఇక్కడ సోర్స్ కోడ్ అనేది ఓపెన్ చేసి ఉంచాం. ఓకే, ఈ సోర్స్ కోడ్లో మనకి ఇక్కడ క్లాస్ మెథడ్, సో క్లాస్ మెథడ్ అనేది డెకరేట్ ఉంటుంది. సో డెకరేట్ ఒకసారి సెట్ చేస్తే ఓకే, దిస్ ఇస్ ప్రాపర్టీ డెకరేటర్. ఓకే, దిస్ ఇస్ క్లాస్ మెథడ్. ఓకే, సో చూడండి, దిస్ ఇస్ క్లాస్ మెథడ్. సో మన క్లాస్ మెథడ్ యూజ్ చేసుకుని ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే ఈ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే మనకు జావాలో ఫ్యాక్టరీ మెథడ్స్ ఎలా అయితే వర్క్ అవుతాయో సేమ్ అదే విధంగా ఇక్కడ వర్క్ అవుతాయి అనమాట. అంటే మనకు ఇప్పుడు ఆ స్టూడెంట్ అనే క్లాస్కి అనదర్ వేలో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అది ఏంటనేది అంటే చూడండి, వాళ్ళు రిక్వైర్మెంట్ ఏంటంటే ఫ్రమ్ అనే వర్డ్ వాడతారు. అంటే ఫ్రమ్ టైమ్ స్టాంప్, అంటే ఈ టైమ్ స్టాంప్ నుంచి ఈ క్లాస్కి అంటే డేట్ టైమ్ అనే క్లాస్కి డేట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తారు. ఇది ఏ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అంటే డేట్. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ అనదర్ క్లాస్ అంటే ఫ్రమ్ ఆర్డినల్ అంటే మనం కూడా ఈ క్లాస్ మెథడ్ రాసేటప్పుడు ఈ సేమ్ టెర్మినాలజీ అనేది ఫాలో అవ్వాలి. ఓకే, ఒకసారి చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఓకే ఇదంతా తీసేస్తున్నాను. ఓకే, ఒక స్ట్రింగ్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ స్టూడెంట్, సో న్యూ స్టూడెంట్, న్యూ అండర్ స్కోర్, సో స్టూడెంట్ స్టూడెంట్ అండర్ స్కోర్, సో స్ట్రింగ్ అని తీసుకున్నాను. ఓకే, స్ట్రింగ్ అండర్ స్కోర్ 1. సో ఓకే, ఇక్కడ నేను ఏమిస్తాను, ఒక స్ట్రింగ్ అంటే మన డేటాని ఫస్ట్ నేము లాస్ట్ నేము ఫీజుని ఒక స్ట్రింగ్లో స్టోర్ చేస్తున్నాను విత్ ఎనీ సపరేటర్. స్పేస్ ఇచ్చుకోవచ్చు, ఐఫోన్ ఇచ్చుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో షణ్ముఖ్ అనేది ఫస్ట్ నేమ్ తీసుకున్నాను, వర్మ అనేది సెకండ్ నేమ్, షణ్ముఖ్ వర్మ. ఓకే, స్పేస్, నెక్స్ట్ ఫీజెస్ 80,000 అని ఇచ్చాను. ఓకే, సో ఇది మన స్ట్రింగ్. ఇప్పుడు నేను ఈ స్ట్రింగ్ని స్ప్లిట్ చేస్తున్నాను. సో మనకి ఆల్రెడీ సో స్టూడెంట్ అండర్ స్కోర్, సో str_1 డాట్ దెర్ ఇస్ ఎ మెథడ్ కాల్డ్ స్ప్లిట్. దేంతో స్ప్లిట్ చేస్తున్నానంటే స్పేస్తో స్ప్లిట్ చేస్తున్నాను. అంటే మనకి ఇక్కడ స్ప్లిట్ అయింది. ఫస్ట్ షణ్ముఖ్ అనేది సో ఇక్కడ ఫస్ట్ అని తీసుకుంటున్నాను, నెక్స్ట్ వర్మ అనేది సెకండ్ వాల్యూ, నెక్స్ట్ ఫీజ్ అనేది ఫీజ్ అని తీసుకుంటున్నాను. ఓకే, అంటే మనకి ఇక్కడ ఫస్ట్లోకి ఏమొస్తుంది, సో షణ్ముఖ్ అనేది వస్తుంది, సో లాస్ట్లోకి ఏమొస్తుంది వర్మ, నెక్స్ట్ ఫీజ్ ఇస్ 80,000 అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనకు ఫస్ట్ లాస్ట్ ఫీ ఉన్నాయి కాబట్టి సో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాను. ఏ క్లాస్కి, స్టూడెంట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ న్యూ అండర్ స్కోర్ స్టూడెంట్, ఇన్స్టెన్స్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఏంటి మనకి స్టూడెంట్ ఆఫ్. ఓకే, ఇక్కడ ఫస్ట్ కామా లాస్ట్ కామా ఫీ. ఓకే, సో అంటే ఇక్కడ ఏం చేస్తాం, ఇది ఎప్పుడైతే మనం ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది మనకి ఈ కన్స్ట్రక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి సో ఫస్ట్ నేమ్లోకి సో షణ్ముఖ్ వర్మ ఈమెయిల్ అండ్ ఫీ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆ న్యూ స్టూడెంట్ యొక్క ఈమెయిల్ అనేది ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ సో న్యూ అండర్ స్కోర్ స్టూడెంట్ డాట్ ఈమెయిల్. ఓకే, సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి న్యూ స్టూడెంట్ యొక్క ఈమెయిల్ ఏమవుతుంది, shanmukh.varma@university.com. okay, so run this code చూడండి, shanmukh.varma@university.com. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇది మాన్యువల్గా రాసాం. ఇప్పుడు మనం ఇదే అంటే ఇండైరెక్ట్ ఇక్కడ ఏం చేస్తాం, మనం స్టూడెంట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మన నేనేంటంటే జస్ట్ సేమ్ ఇక్కడ స్టూడెంట్ అనే క్లాస్కి అనదర్ వే ఆఫ్ క్రియేటింగ్ ఏ ఇన్స్టెన్స్ ఫర్ స్టూడెంట్ క్లాస్ ఏం చేస్తామంటే ఈ క్లాస్ మెథడ్ అనే
డెకరేటర్ అనేది యూజ్ చేసుకుని చేయొచ్చు అనమాట. ఒకసారి చూడండి ఇక్కడ. సో మన ఇక్కడ డెకరేటర్ ఏంటి, సో డెకరేటర్ క్లాస్ మెథడ్. ఓకే, సో డెఫ్. ఓకే, ఇప్పుడు నేను దేని నుంచి ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తాను, అందుకు అక్కడ ఇప్పుడు చూడండి వాళ్ళు కూడా ఇక్కడ ఏం చేస్తారు, మనకి ఫ్రమ్ అనే వర్డ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఫ్రమ్ దేని నుంచి, ఓకే ఇక్కడ ఫ్రమ్ స్ట్రింగ్ కదా. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫ్రమ్ అండర్స్కోర్ స్ట్రింగ్ str అని తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ పారామీటర్ షుడ్ బి ఉండాలి, క్లాస్ ఉండాలి. నెక్స్ట్ ఏమేమి పాస్ చేయాలన్నా ఫస్ట్ అంటే లాస్ట్ అండ్ ఫీ. ఓకే, ఈ పాస్ చేయాలి. ఇది ఒకసారి చూడండి ఇక్కడ మనం సేమ్ ఇలాగే వెయిట్ ఇక్కడ మనం ఏం పాస్ చేయాలి, మనం ఒక స్ట్రింగ్ అనేది పాస్ చేయాలి. ఓకే, సో పాస్ చేసిన తర్వాత దాన్ని స్ప్లిట్ చేయాలి. ఒక్కొక్కసారి చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సో స్టూడెంట్ స్టూడెంట్ స్ట్రింగ్ అని తీసుకున్నాను. ఓకే రైట్. ఇప్పుడు మనకి ఈ స్టూడెంట్ అండర్స్కోర్ ఎస్టీఆర్లో మనకేముంది, ఈ స్ట్రింగ్ ఉంటుంది. షణ్ముఖ్ స్పేస్ వర్మ స్పేస్ 80,000 అనేది ఉంటుంది. దాన్ని స్ప్లిట్ చేస్తున్నాను. సో డాట్ సేమ్ ఇదే కోడ్ని సో ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్. సేమ్ ఇక్కడ మాన్యువల్గా రాస్తాం కదా, అదే బై యూజింగ్ క్లాస్ మెథడ్. ఓకే, సో స్ప్లిట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఫస్ట్ లాస్ట్ ఫీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాం, సో న్యూ స్టూడెంట్ ఆఫ్ అని ఇచ్చాం కదా, స్టూడెంట్ ఆఫ్ అని ఇచ్చాం. బట్ ఇక్కడ స్టూడెంట్ అనేది ఏంటి, క్లాస్ కదా. ఆ క్లాస్ స్టూడెంట్ ప్లేస్లో ఇక్కడ ఏం రాయాలంటే ఈ పారామీటర్ ఏంటి, క్లాస్ ఆఫ్. అంటే ఇక్కడ ఏం రాస్తే సరిపోతుందంటే క్లాస్ ఫస్ట్ కామా ఆ వాల్యూ ఫస్ట్ లాస్ట్ ఫీ. సో దీన్ని రిటర్న్ చేయాలి. ఈ వాల్యూని రిటర్న్ చేసి నెక్స్ట్ ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు ఆ రిటర్న్ వాల్యూని ఒక ఇన్స్టెన్స్కి అసైన్ చేసుకోవాలి. ఓకే, ఒకసారి చూడండి సేమ్ ఇదే. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ మెథడ్ కాల్ చేస్తున్నాను. సో క్లాస్ మెథడ్ కదా, క్లాస్ మెథడ్ ఎలా కాల్ చేస్తాం, క్లాస్ నేమ్. ఓకే, ఒకసారి చూడండి మన క్లాస్ నేమ్ ఏంటి, సో క్లాస్ నేమ్ ఏంటి మనకి స్టూడెంట్. ఓకే, ఈ పారామీటర్ పాస్ చేయాలి. పారామీటర్ ఏంటి ఇక్కడ స్టూడెంట్ అండర్స్కోర్ str_1. ఓకే, ఇది కాల్ చేసినప్పుడు స్టూడెంట్ డాట్ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ ఏంటి ఫ్రమ్ అండర్స్కోర్ str. సేమ్ ఈ మెథడ్ అంటే ఈ మెథడ్ నుంచి మనం ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఈ మెథడ్ నుంచి. ఓకే, అందుకే క్లాస్ నేమ్ ఏంటి స్టూడెంట్, సో మెథడ్ నేమ్ ఏంటి ఫ్రమ్ అండర్స్కోర్ str. ఇక్కడ పారామీటర్ ఏం పాస్ చేసాం, స్టూడెంట్ అండర్స్కోర్ str_1. అంటే ఈ స్ట్రింగ్ని ఇక్కడ పాస్ చేస్తాం. అప్పుడు ఈ స్ట్రింగ్ అనేది ఈ STU_స్టూడెంట్_str కాపీ అవుతుంది. అప్పుడు మనం దీన్ని స్ప్లిట్ చేయాలి. అంటే STU_strని స్ప్లిట్ చేసి ఈ రిటర్న్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ వాల్యూని ఇక్కడ దేనికి అసైన్ చేయాలి, ఒక ఇన్స్టెన్స్. ఇక్కడ new_స్టూడెంట్ అని ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఈ న్యూ స్టూడెంట్ యొక్క ఈమెయిల్ అనేది ప్రింట్ చేస్తున్నాం. సేమ్ రిజల్ట్, ఇంతకుముందు ఏ రిజల్ట్ అయితే వచ్చిందో ఇప్పుడు కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్. చూడండి shanmukh.varma@university.com. ఓకే రైట్. సో దిస్ ఇస్ అనదర్ వే ఆఫ్ క్రియేటింగ్ an instance of a class. Another way of creating a instance of a class. Okay, so చూడండి ఇక్కడ underscore init underscore this is a constructor. Okay, so this is the alternate way of define a constructor in Python. Okay, అదే ఇప్పుడు మనం సో జావాలో ఫ్యాక్టరీ మెథడ్ ఎలా అయితే వాడతామో ఇక్కడ కూడా సేమ్ అలాగే యూజ్ చేసుకుని ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తామన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్లాస్ మెథడ్. ఓకే, ఒకసారి చూడండి మన సోర్స్ కోడ్లో ఫ్రమ్ సేమ్ ఇదే రూల్స్ ఇక్కడ కూడా ఫాలో అయ్యాం. చూడండి ఇక్కడ CLS అనేది పారామీటర్. ఓకే, ఇప్పుడు ఈ మెథడ్ సో ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుంది, ఆ క్లాస్ వేరియబుల్. ఓకే, ఒకసారి చూడండి డేట్ టైం, ఈ డేట్ ఆఫ్ ఇయర్ మంత్ అండ్ డే అనేది మనం ఇవ్వాలి. ఓకే, ఒకసారి చూడండి నేను ఇక్కడ API డాక్యుమెంటేషన్ ఓపెన్ చేస్తున్నాను. సో డేట్ టైం యొక్క API డాక్యుమెంటేషన్. సో డేట్ టైంలో మనకి డేట్ అనే క్లాస్ ఉంటుంది. ఒకసారి చూడండి డేట్ టైంలో, సో డేట్ టైం అనేది మాడ్యూల్. ఓకే, ఇందులో మనకి సో డేట్ డేట్ అనేది క్లాస్. ఓకే, సో చూడండి ఎలా కాల్ చేస్తాం, డేట్ టైం డాట్ డేట్ ఆఫ్ ఏమేమి పాస్ చేయాలి మనం, ఇయర్ మంత్ డేట్. ఓకే, సేమ్ ఈ డేట్ టైం యూజ్ చేసుకుని ఇక్కడ అనదర్ వేలో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తారు అనమాట. దిస్ ఈజ్ క్లాస్ మెథడ్. ఓకే,
నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ సో స్టాటిక్ మెథడ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ మెథడ్ అండ్ స్టాటిక్ మెథడ్? ఒకసారి చూడండి, మనం ఏ పారామీటర్స్ అంటే ఇన్స్టెన్స్ మెథడ్స్కి అయితే బై డిఫాల్ట్గా ఏ పారామీటర్ ఉంటుందంటే సెల్ఫ్ అనేది ఉంటుంది. సెల్ఫ్ అంటే రెగ్యులర్ మెథడ్స్ అనమాట. ఓకే, క్లాస్ మెథడ్స్కి ఏముంటుందంటే బై డిఫాల్ట్గా క్లాస్ అనే పారామీటర్ ఉంటుంది. మనం ఈ 2 పారామీటర్స్లో ఏమి ఇవ్వలేదంటే దాని మీనింగ్ ఏంటంటే దట్ ఈజ్ ఏ స్టాటిక్ మెథడ్. ఓకే, సో స్టాటిక్ మెథడ్ ఇక్కడ డెకరేషన్ అనేది వాడాలి. సో ఇక్కడ స్టాటిక్ మెథడ్ ఈజ్ ఏ డెకరేటర్. ఓకే, డెఫ్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే డేట్ టైమ్ అనే మోడల్ ఉంది కదా, ఒకసారి చూడండి ఇక్కడ. సో మన ఏపీఐ డాక్యుమెంటేషన్లో ఈ డేట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ చేసి మనం ఎంటర్ చేసిన డేట్ అనేది వర్క్ డే అనే కాదు. ఇప్పుడు నేను డేట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే సో డేట్ టైమ్ డాట్ డేట్ ఆఫ్ ఏమేమి పాస్ చేయాలి, ఇయర్, మంత్ అంటే డే అనేది పాస్ చేయాలి. ఓకే, అయితే ఈ డేట్ అనేది ఏ మాడ్యూల్లో ఉంది, డేట్ టైం అనే మాడ్యూల్లో ఉంది. ఈ డేట్ టైం అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయాలి. ఓకే, ఒకసారి చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ కోడ్ అంతా రిమూవ్ చేస్తున్నాను. సో రిమూవ్ చేసేసి సో ఇంపోర్ట్ డేట్ టైం మాడ్యూల్. సో ఇంపోర్ట్ డేట్ టైం. ఓకే, సో డేట్ టైం అనే మాడ్యూల్లో డేట్ టైం డాట్ సో డేట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏమేమి పాస్ చేయాలి, ఇయర్. ఓకే, 2022 అండ్ మంత్ ఈస్ మార్చ్ అండ్ టుడే డేట్ ఈస్ 11. ఓకే, సో ఇక్కడ ఏమి ఇస్తుందంటే టుడే ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ టుడే అనేది అంటే ఈరోజు డేట్, ఇది ఏ డేట్ అంటే మండే, ఫ్రైడే అయినా వర్క్ డే అయినా కాదనే చెక్ చేస్తున్నాను. వర్క్ డే అంటే మండే టు ఫ్రైడే వర్క్ డే, సాటర్డే సండే హాలిడేస్ కదా. ఓకే, అందుకని ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక మెథడ్ రాస్తున్నాను. ఓకే, ఆ మెథడ్ ఏం రాస్తున్నాను అంటే స్టాటిక్ మెథడ్ రాస్తున్నాను. ఓకే, సో ఇచ్చిన మెథడ్ ఈజ్ సో వర్క్ డే అని తీసుకుంటున్నాను మెథడ్ నేమ్. ఓకే, ఇక్కడ మనం పారామీటర్స్ ఏం పాస్ చేయం. ఓకే, ఇక్కడ డే మాత్రమే పాస్ చేస్తాం అనమాట. ఓకే, అంటే మనం ఎంటర్ చేస్తున్న డే అనేది వీక్ డేనా కాదని చెక్ చేయాలి. ఒకసారి చూడండి, ఇక్కడ నాకు ఇక్కడ ఈ టుడే అని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ పాస్ అనే స్టేట్మెంట్ వాడుతున్నాం. అంటే సో ఇక్కడ కోడింగ్ ఏం రాయకుండా సో జస్ట్ పాస్ అని ఇచ్చేస్తున్నాను. ఒక్కొక్కసారి చూడండి, టుడే అనేది ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ టుడే. ఓకే, టుడే. సో రన్ దిస్ కోడ్. సో మనకి డేట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకసారి చూడండి, డేట్ ఏంటి, సో 2022 మార్చ్ 11. ఓకే, ఇప్పుడు మనకి ఈ డేట్లో యాట్రిబ్యూట్ మెథడ్స్ ఉంటాయి. ఒకసారి చూడండి, టుడే అని కాల్ చేస్తే టుడే డేట్ వస్తుంది. ఓకే, ఇక్కడ దెర్ ఇస్ ఎ మెథడ్ కాల్డ్ ఒకసారి చూడండి, ఇక్కడ వీక్ డే అనే మెథడ్ ఉంటుంది. సో వీక్ డే అనే మెథడ్ కాల్ చేస్తే ఈ మెథడ్ రిటర్న్స్ 0 అంటే మండే అయితే 0 రిటర్న్ చేస్తుంది. సో సాటర్డే అంటే మండే 1, ట్యూస్డే 1, మండే 0, ట్యూస్డే 1. ఓకే, అలా సాటర్డే 5, సండే 6. అంటే మనకి ఇక్కడ సాటర్డే 5, సండే 6. అంటే ఈ వీక్ డే అనేది 5 అయినా 6 అయినా ఓకే అది నాట్ ఏ వర్క్ డే. రిమైనింగ్ ఆల్ కేసెస్ అది ఏమవుతుంది, సో వర్క్ డే అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ డేట్ని ఇక్కడ డే అని తీసుకుంటున్నాను, లేకపోతే ఇక్కడ డేట్ అని తీసుకుంటున్నాను. ఓకే, సో డేట్ అనేది క్లాస్ కదా, my_, డేట్ అని తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని my_, డేట్. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ డేట్ వస్తుంది my_, అంటే డే. ఆ డే అనేది వీక్ డే కాదు చెక్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇఫ్ డే డాట్ వీక్ డే ఈజ్ ఈక్వల్ టు 5 అయినా ఓఆర్ఆర్ డే డాట్ వీక్ డే ఈజ్ ఈక్వల్ టు 6 అయినా, ఈ రెండిట్లో 5 or 6 అయితే రిటర్న్ ఫాల్స్, లేకపోతే రిటర్న్ ట్రూ. అంటే మనం ఎంటర్ చేసిన డే అనేది వీక్ డే అయితే ఫాల్స్ రిటర్న్ చేస్తాం, లేకపోతే ట్రూ అనేది రిటర్న్ చేస్తాం. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ స్టాటిక్ మెథడ్స్కి డిఫాల్ట్ పారామీటర్ ఏమి ఉండదు. అంటే ఇక్కడ రెగ్యులర్ మెథడ్స్కి అయితే సెల్ఫ్ ఉంటుంది, క్లాస్ మెథడ్స్కి అయితే సిఎల్ఎస్ అనేది ఉంటుంది. ఏమి రాయలేదంటే అది ఏ మెథడ్, స్టాటిక్ మెథడ్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఈ మెథడ్ కాల్ చేస్తున్నాను. ఓకే, ఈ మెథడ్ కాల్ చేయాలంటే సో
మై డేట్ని పారామీటర్గా పాస్ చేయాలి. ఓకే, ఇక్కడ ప్రింట్. ఓకే, సో ఎలా కాల్ చేస్తానంటే క్లాస్ నేమ్. సో స్టాటిక్ మెథడ్స్ కూడా క్లాస్ నేమ్తో కాల్ చేస్తాం. క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. మెథడ్ నేమ్ ఏంటి? ఈజ్ అండర్ స్కోర్ వర్క్ డే ఆఫ్ ఏం పాస్ చేయాలి ఇక్కడ? మై డేట్ అనేది పాస్ చేయాలి. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, సో ఇది రన్ చేస్తాం అనుకోండి, ఇక్కడ నుంచి మై వర్క్ డే ఈజ్ వర్క్ డే అనేది ఈ మెథడ్ కాల్ అవుతుంది. సో ఇది స్టాటిక్ మెథడ్ కాబట్టి మనం ఎంటర్ చేసిన డే, ఆ డే అనేది ఇందులో కాపీ అవుతుంది. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి ఈజ్ డే డాట్ వర్క్ డే అంటే వాల్యూ ఎంత వస్తుంది? 4 వస్తుంది. 4 ఈజ్ ఈక్వల్ టు 5 కండిషన్ ఫాల్స్, ఆర్ 4 ఈజ్ ఈక్వల్ టు 6 కండిషన్ ఫాల్స్ అంటే రిటర్న్స్ ఫాల్స్ కాబట్టి ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో రిటర్న్ ట్రూ అంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే ఈజ్ ద వర్కింగ్ డే. ఓకే, రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ ట్రూ. ఓకే, సో రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ ట్రూ. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ నెక్స్ట్ సో 12 ఇస్తున్నాను సాటర్డే. సో సాటర్డే కాబట్టి మనకు అవుట్పుట్ వస్తుంది ఫాల్స్ వస్తుంది. ఓకే, అలాగే 13 ఇస్తున్నాను. 13 ఈజ్ సండే ఇది కాబట్టి మనకి ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. ఓకే, అలా కాకుండా నేను 14 ఇస్తున్నాను. 14 ఈజ్ మండే కాబట్టి ఇక్కడ వర్క్ డే అనే మెథడ్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూడండి, వీక్ డే అనేది ఇలా రిటర్న్ చేస్తుంది. అలా కాకుండా మన ఏపీ డాక్యుమెంటేషన్లో ఐసో వీక్ డే అనే మెథడ్ ఉంది. ఈ మెథడ్ కాల్ చేస్తాం అనుకోండి, మండే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 ఈజ్ మండే, 2 ఈజ్ ట్యూస్డే. ఓకే, సండే ఎంత మనకి 5 అంటే సాటర్డే 6, సండే 7. ఓకే, ఇక్కడ మనకు ఒకవేళ నేను ఇక్కడ ఐసో వీక్ డే అనే మెథడ్ కాల్ చేస్తే ఐసో వీక్ డే ఈజ్ ఈక్వల్ టు 6 అయినా అంటే సాటర్డే అయినా, సో ఐసో వీక్ డే ఈజ్ ఈక్వల్ టు 7 అయినా రిటర్న్స్ ఫాల్స్. ఓకే, చూడండి సేమ్ వస్తుంది. సో ఇది కోడ్ రన్ చేస్తున్నాను, సో ట్రూ వస్తుంది. ఓకే, అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో 11 సో 12 ఇస్తున్నాను సాటర్డే కాబట్టి మనకి ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. ఫాల్స్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, ఫాల్స్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ మెథడ్ అండ్ క్లాస్ మెథడ్ అండ్ రెగ్యులర్ మెథడ్స్. ఓకే, సో సెల్ఫ్ అని ఉంటే అవి రెగ్యులర్ ఇన్స్టెన్స్ మెథడ్స్. ఓకే, సిఎల్ఎస్ అనేది క్లాస్ మెథడ్ ఉంటే అవి క్లాస్ మెథడ్స్. ఓకే, మనకు ఏ పారామీటర్స్ పాస్ చేయకపోతే అది ఏమవుతుంది? స్టాటిక్ మెథడ్ అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ మనకి డిఫాల్ట్ పారామీటర్స్ అలా ఏమి ఉండదు. ఓకే, ఒకవేళ మనం సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ మెథడ్ అండ్ స్టాటిక్ మెథడ్. ఓకే, సో రెగ్యులర్ ఇన్స్టెన్స్ మెథడ్స్. ఓకే, సో సెల్ఫ్కి క్లాస్ మెథడ్కి సో స్టాటిక్ మెథడ్కి మీకు డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హాయ్ ఎవ్రీబడి. సో లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇస్ కోడ్ యూజబిలిటీ. సో లాస్ట్ క్లాస్ మనం స్టూడెంట్ అనే క్లాస్ తీసుకున్నాం. స్టూడెంట్ అనే క్లాస్లో సో స్టూడెంట్ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అండ్ ఫీజ్ అనేది తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఫుల్ నేమ్ అండ్ రైజ్ అమౌంట్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ క్లాస్కి సో చైల్డ్ క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. అంటే దాని ఇన్హెరిటెన్స్, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇస్ కోడ్ యూజబిలిటీ. ఉన్న కోడ్ని ఇక్కడ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నామంటే అనదర్ క్లాస్, సో క్లాస్ నేమ్. ఓకే, ఇక్కడ స్టూడెంట్ కదా, నేను ఇక్కడ సిఎస్సి స్టూడెంట్ అని తీసుకుంటున్నాను. సో మనకి ఎవ్రీ సిఎస్సి స్టూడెంట్ ఇస్ ద సబ్ క్లాస్ ఆఫ్ స్టూడెంట్. ఓకే, సో దీనికి సింటాక్స్ ఇది. సో దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది సబ్ క్లాస్, ఎనీ నేమ్ తీసుకోవచ్చు. సిఎస్సి స్టూడెంట్. ఓకే, దిస్ ఇస్ ద బేస్ క్లాస్. ఇక్కడ స్టూడెంట్ని ఏమంటారంటే బేస్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్ అంటాం. దిస్ ఇస్ సూపర్ క్లాస్. సో ఇక్కడ సిఎస్సి స్టూడెంట్ని ఏమంటారంటే సబ్ క్లాస్ అంటారు. ఓకే రైట్. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే సో ఎప్పుడైతే మనం ఇన్హెరిటెన్స్ అనేది యూజ్ చేస్తాము, అప్పుడు ఇక్కడ ఉన్న కోడ్ని ఈ క్లాస్లో ఉన్న యాట్రిబ్యూట్స్ని అండ్ మెథడ్స్ని ఇక్కడ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఇక్కడ కోడ్ ఏమి రాకుండా జస్ట్ పాస్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ సిఎస్సి స్టూడెంట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ సిఎస్సి స్టూడెంట్. సో ఫస్ట్ నేమ్ ఈజ్ మాన్విత, సో లాస్ట్ నేమ్ ఈజ్ సైకం. సో ఫీజ్ ఈజ్ 60,000 పాస్ చేస్తున్నాం. ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ సో సిఎస్సి స్టూడెంట్ CSTU. సో ఇక్కడ సెకండ్ స్టూడెంట్ CSTU2. సో ఇక్కడ
క్లాస్ నేమ్ ఇస్ సో సిఎస్సి స్టూడెంట్. ఓకే, సో నేను ఇక్కడ వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను, ఈమెయిల్ ఐడి అనేది ప్రింట్ చేస్తున్నాను. సో ఫస్ట్ స్టూడెంట్ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ప్రింట్ చేస్తున్నాను. సో ఈమెయిల్. సో రన్ దిస్ కోడ్. ఒకసారి చూడండి, మనం ఇక్కడ సో సూపర్ క్లాస్లో ఉన్న కోడ్ని ఇక్కడ సబ్ క్లాస్లో రీయూజ్ చేసుకుంటున్నాం. ఓకే, నాకు ఈమెయిల్ అంటే ఫస్ట్ సిఎస్సి స్టూడెంట్ యొక్క ఈమెయిల్ ఏంటి, మాన్విత డాట్ ఫస్ట్ నేమ్ డాట్ లాస్ట్ నేమ్ @university.com. ఓకే, సో రన్ దిస్ కోడ్. సో చూడండి, మాన్విత డాట్ సైకం @university.com. ఓకే, అంటే మనం ఇక్కడ ఈ ఎక్స్టెండ్ ఇన్హెరిట్ చేయడం వల్ల ఇక్కడున్న కోడ్ని ఇందులో ఉన్న యాట్రిబ్యూట్స్ ఏంటి మనకి రైజ్ అమౌంట్. ఓకే, దిస్ ఈజ్ ద మెథడ్స్. సో యూనిట్ మెథడ్, ఫుల్ నేమ్ అండ్ రైజ్ _fee. ఓకే, రైట్. అయితే ఇక్కడ దెర్ ఇస్ ఎ ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కాల్డ్ హెల్ప్. మనకి ఇక్కడ ఏంటంటే మెథడ్స్ అనేవి ఆర్డర్లో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఫీజ్ అనేది రైజ్ అమౌంట్ని డిస్ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ ప్రింట్ సో సిఎస్సి స్టూడెంట్ 1 డాట్ రైజ్ _amount. ఓకే, రైజ్ _amount. సో రైజ్ _amount ఇక్కడ ఏం చేస్తామంటే సో ఫస్ట్ స్టూడెంట్ యొక్క రైజ్ _fees. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టూడెంట్ యొక్క ఫీజు. ఓకే, ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్ యొక్క ఫీజు అనేది డిస్ప్లే చేస్తున్నాను. సో స్టూడెంట్ యొక్క ఫీజు. సో ఫస్ట్ స్టూడెంట్ యొక్క ఫీజు ఎంత మనకి 60,000. అంటే ఇక్కడ అవుట్పుట్ వస్తుంది మనకి 60,000. సో రైజ్ _fee అనే మెథడ్ కాల్ చేస్తాం. ఒకటి అంటే మనకి సూపర్ క్లాస్లో ఉన్న ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఆ ఫీజు అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది, 1.05%. ఓకే, రన్ దిస్ కోడ్. సో రన్ దిస్ కోడ్ ఒకసారి చూడండి, మనకి సో స్టార్టింగ్ ఎంత వాల్యూ 60,000. ఒకసారి ఫీని ఇంకొకసారి ప్రింట్ చేద్దాం. ఓకే, రైట్. అంటే ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఫీజు ఎంత ఒకసారి చూడండి, ఇక్కడ మనకి 60,000, ఇక్కడ 63,000. ఓకే, అయితే ఇక్కడ మెథడ్ అనేది ఏ ఆర్డర్లో మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్. ఓకే, దట్ ఈస్ అ ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కాల్డ్ హెల్ప్. ఓకే, ఇక్కడ ప్రింట్. ఓకే, 2 లైన్స్ కామెంట్ చేస్తున్నాను, లైన్స్ అని కామెంట్ చేస్తున్నాను. ఓకే, సో దెర్ ఇస్ ఎ మెథడ్ కాల్డ్ హెల్ప్ ఆఫ్ మన క్లాస్ నేమ్ ఏంటి ఇక్కడ, సో సిఎస్సి స్టూడెంట్. ఓకే, ఈ మెథడ్ రిజల్యూషన్ అంటే మనకి ఈ మెథడ్స్ అనేవి ఏ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఒకసారి చూడండి, ఫస్ట్ మనకి దిస్ ఈజ్ ద సబ్ క్లాస్. ఫస్ట్ సిఎస్సి స్టూడెంట్లో తీసుకుంటుంది. ఇక్కడ లేకపోతే నెక్స్ట్ దీనికి పేరెంట్ ఏంటి, స్టూడెంట్లో తీసుకుంటుంది. ఒకవేళ ఇక్కడ కానీ లేకపోతే దీనికి పేరెంట్ ఏంటంటే ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఈజ్ ద బేస్ క్లాస్ ఫర్ పైథాన్లో ఉన్న క్లాసెస్ అన్నిటికీ పేరెంట్ క్లాస్ ఏంటంటే ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, సో రన్ దిస్ కోడ్. సో చూడండి మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్. ఫస్ట్ ఏంటి మనకి, సో ఇక్కడ సిఎస్సి స్టూడెంట్, నెక్స్ట్ బేస్ స్టూడెంట్, దీనికి పేరెంట్ ఏంటి ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, సో మెథడ్ ఇన్హెరిట్ ఫ్రమ్ స్టూడెంట్, అంటే స్టూడెంట్ నుంచి మనకి సిఎస్సి స్టూడెంట్లోకి వచ్చిన మెథడ్స్ _init init మెథడ్, ఫుల్ నేమ్ అండ్ రైజ్ _fee. దీస్ ఆర్ ద మెథడ్స్. నెక్స్ట్ సో డేటా అండ్ అదర్ యాట్రిబ్యూట్స్. చూడండి సార్, రైజ్ _amount అనేది మనకి ఏంటి, సో డేటా అండ్ అదర్ యాట్రిబ్యూట్స్ ఇన్హెరిట్ ఫ్రమ్ స్టూడెంట్. అంటే ఈ కోడ్ అంతటిని మనం ఈ సిఎస్సి స్టూడెంట్లో రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దట్ ఈస్ ద మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్. ఓకే, ఒకసారి ఇక్కడ ఏం చేస్తున్నానంటే, అందుకే మనం ఇక్కడ ఫస్ట్ ఫీజు ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఫస్ట్ ఫీజు ఎంత, ఇక్కడ 60,000 ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఎంత ఇంక్రిమెంట్ అయింది, 1.05% ఇంక్రిమెంట్ అయింది. సో 5% అనేది ఇంక్రిమెంట్ అయింది. నెక్స్ట్ ఫీజు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ పాస్ స్టేట్మెంట్ అనేది తీసేసి ఇక్కడ ఇస్తాను. అంటే నేను సిఎస్సి స్టూడెంట్స్ అందరికీ కూడా
ఫీజు అనేది ఇంక్రిమెంట్ చేశాను. ఎంత ఇంక్రిమెంట్ చేశానంటే 15%. అంటే ఇక్కడ రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 15%, 1.15. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి మనకి మెథడ్ రిజల్యూషన్ అంటూ మనకి రైజ్ అమౌంట్ అంటే ఇక్కడ రైజ్ అండర్ స్కోర్ ఫీ అంటే ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ రైజ్ అండర్ స్కోర్ ఫీ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనకి రైజ్ అండర్ స్కోర్ అమౌంట్ అంటే ఏం తీసుకుంటుంది, సిఎస్సి స్టూడెంట్లో ఉన్న ఫీజు ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఇక్కడ 15% అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి కోడ్ రన్ చేస్తున్నాను. సో ఈ లైన్ కామెంట్ చేసేస్తున్నాను. సో రన్ దిస్ కోడ్. ఒకసారి చూడండి మనకి ఇక్కడ 60,000 అండ్ 69,000. ఓకే, అంటే మనకి ఇక్కడ ఈ రైజ్ అమౌంట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ అమౌంట్ అనేది తీసుకుంటుంది. ఫర్ సపోజ్ ఒకవేళ ఇది లేకపోతే అప్పుడు స్టూడెంట్లో ఉన్నది తీసుకుంటుంది అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు మనకు దీనికి నేను ఏం చేస్తున్నానంటే సిఎస్సి స్టూడెంట్ ప్లేస్లో స్టూడెంట్ అని తీసేసుకుంటున్నాను. అంటే మనకి ఈ ఫస్ట్ స్టూడెంట్ అనేవాళ్ళు స్టూడెంట్ అని తీసుకుంటున్నాను. అంటే సూపర్ క్లాస్ ఇచ్చాం. ఇప్పుడు మనకి ఇక్కడ స్టూడెంట్ అండర్ స్కోర్ ఫీ అంటే ఎంత వస్తుంది, వాల్యూ 60,000 వస్తుంది. ఇక్కడ సో స్టూడెంట్ అండర్ స్కోర్ 1 రైజ్ అమౌంట్ ఆఫ్ ఫీ అంటే మనకి ఇక్కడ బేస్ సూపర్ క్లాస్ ఏంటి, స్టూడెంట్ కదా, స్టూడెంట్ క్లాస్లో ఉన్న రైజ్ అమౌంట్ అనేది తీసుకుంటుంది. అంటే మనకి ఇక్కడ 1.05%, 5% తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే 60,000, 63,000 అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, అంటే మనం ఇప్పుడు ఇక్కడ సబ్ క్లాస్లో కోడింగ్ అంటే యాట్రిబ్యూట్స్ అనేవి మోడిఫై చేయడం వల్ల మన బేస్ క్లాస్లో డేటా ఏం చేంజ్ అవ్వదు అనమాట. దిస్ కోడ్ ఈజ్ పర్టికులర్ టు సూపర్ క్లాస్. ఓకే, ఇక్కడ మనం రాసే డేటా అంతా కూడా ఎక్కడ తీసుకుంటుందంటే ఈ చైల్డ్ క్లాసెస్లో తీసుకుంటుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ సో స్టూడెంట్ అనేది అన్నీ ఉంటారంటే సూపర్ క్లాస్, ఆర్ బేస్ క్లాస్ అని, బేస్ క్లాస్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ సో సిఎస్సి స్టూడెంట్ ఇస్ ద సో సిఎస్సి స్టూడెంట్ని ఏమంటారంటే సబ్ క్లాస్ ఆర్ సో డెరైవ్డ్ క్లాస్ అంటారు. ఓకే, సో డెరైవ్డ్ క్లాస్. ఓకే, ఇది ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఇప్పుడు ఈ సబ్ క్లాస్కి ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే బ్యాక్ వచ్చేస్తున్నాను. సో సిఎస్సి స్టూడెంట్ అని తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ స్టూడెంట్స్ అందరికి కూడా ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనేది సో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఆల్ సిఎస్సి స్టూడెంట్స్కి సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది పైథాన్ అని తీసుకుంటున్నాను. ఓకే, సో పైథాన్ అనే సో ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు మన ఈ కోడ్ రన్ చేస్తే ఒకసారి చూడండి మనకి సిఎస్సి స్టూడెంట్లో ఉన్న యూనిట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. విత్కి ఎన్ని కన్స్ట్రక్టర్స్ ఎన్ని పారామీటర్స్ ఉండాలి ఇక్కడ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫీజ్ అండ్ సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకి కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఈ కోడ్ రన్ చేస్తే ఎందుకు ఇక్కడ 4 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. సో టైప్ ఎర్రర్. సో స్టూడెంట్ అండర్ స్కోర్ యూనిట్ టేక్స్ 4 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ బట్ 5 వర్ గివెన్. ఓకే, అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఈ కోడ్ అనేది యాడ్ చేయాలి. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ అంటే ఇక్కడ యూనిట్ మెథడ్ అనేది యాడ్ చేయాలి. డెఫ్ అండర్ స్కోర్ యూనిట్ అండర్ స్కోర్. ఓకే, సో ఫస్ట్ పారామీటర్ ఇస్ సెల్ఫ్. ఇక్కడ ఫస్ట్ లాస్ట్ నెక్స్ట్ ఫీస్ నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్రోగ్రామింగ్ అండర్ స్కోర్ లాంగ్వేజ్ అని తీసుకుంటున్నాను. ఓకే ఓకే, ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు ఫస్ట్ నేమ్ ఏంటి మాన్విత, సో లాస్ట్ నేమ్ ఏంటి సైకమ్, ఫీజ్ ఏంటి 60,000, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి పైథాన్. అంటే మనకి ఇక్కడ సెల్ఫ్ డాట్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ సెల్ఫ్ డాట్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్, సెల్ఫ్ డాట్ ఫీజ్ ఈజ్ ఈక్వల్ టు ఫీ,
సెల్ఫ్ డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇలా ఇలా అలా రాయకూడదు. అలా రాస్తే ఒకసారి చూడండి, అంటే ఇక్కడున్న కోడ్ మొత్తాన్ని, ఇక్కడున్న కోడ్ మొత్తం కూడా మళ్ళీ ఇక్కడ రాయాల్సిన అవసరం లేదనమాట. ఒకసారి ఇక్కడ సో సెల్ఫ్ డాట్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్, సో సెల్ఫ్ డాట్ ఫీజ్ ఈజ్ ఈక్వల్ టు ఫీ, సో సెల్ఫ్ డాట్ ప్రోగ్రామింగ్ అండర్ స్కోర్ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు సో లాంగ్వేజ్, సో ప్రోగ్రామింగ్ అండర్ స్కోర్ లాంగ్వేజ్. సో దిస్ ఈస్ ద నాట్ కరెక్ట్ వే ఆఫ్ టు రైట్ ద కోడ్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఈ కోడ్ అనేది మనకి సూపర్ క్లాస్లో ఉంది. ఆ సూపర్ క్లాస్లో ఉన్న కోడ్ని ఇక్కడ రీయూజ్ చేసుకోవాలి. ఓకే, రీయూజ్ చేసుకుంటానికి సో ఎలా రీయూజ్ చేస్తామంటే, సో క్లాస్ నేమ్ ఏంటి మనకి, సూపర్ క్లాస్ నేమ్ ఏంటి, స్టూడెంట్ డాట్ అండర్ స్కోర్ ఇనిట్ అండర్ స్కోర్ సో సెల్ఫ్ కామా ఫస్ట్ కామా లాస్ట్ కామా ఫీ. ఓకే, సో ఇప్పుడు మనం ఇది కాల్ చేసినప్పుడు, సో ఈ కోడ్ రన్ చేసినప్పుడు, సో ఇది ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి సో ఫస్ట్ నేమ్, సో అంటే మాన్యతాన్ని ఇక్కడ కాపీ అవుతుంది. లాస్ట్ నేమ్ సైకం, ఫీజు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి పైథాన్ వస్తుంది. సో ఇక్కడ నుంచి స్టూడెంట్ ఆఫ్ యూనిట్ అంటే కంట్రోల్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుందంటే ఈ సూపర్ క్లాస్కి వెళ్తుంది. వెళ్ళి ఇక్కడ ఫస్ట్ నేమ్ సో మాన్విత, సో లాస్ట్ నేమ్ సైకం, ఈమెయిల్ ఐడి మాన్విత డాట్ saikom@university.com, ఫీజు 60,000 ఇక్కడ యాడ్ అయ్యి నెక్స్ట్ ఇక్కడికి వచ్చి సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమవుతుంది, పైథాన్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి కామెంట్ చేస్తున్నాను. సో రన్ దిస్ కోడ్ రన్ చేస్తే మనకి సో ఈమెయిల్ ఐడి ప్రింట్ చేస్తున్నాను. ఈమెయిల్ అని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో రన్ దిస్ కోడ్, ద కోడ్ ఈస్ రన్ అవుతుంది. ఒకసారి చూడండి, మాన్విత డాట్ saikom@university.com. ఓకే, దిస్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ రీయూజ్ ద కోడ్. అంటే ఇక్కడ ఉన్న కోడ్ని ఇక్కడ రీయూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ స్టూడెంట్ అంటే సూపర్ క్లాస్ యొక్క నేమ్ అనమాట. ఓకే, అయితే టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటాయి. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉంటే కంపల్సరీగా ఇక్కడ క్లాస్ నేమ్ అనేది వాడాలి. అలా కాకుండా ఇక్కడ మనం సూపర్ ఆఫ్ అని ఇచ్చుకోవచ్చు. సూపర్ ఆఫ్ అని ఇచ్చుకుంటే అంటే సూపర్ క్లాస్లో దీన్ని ఏమంటారు, సూపర్ క్లాస్ అంటారు, దీన్ని సబ్ క్లాస్ అంటారు కదా, సూపర్ ఆఫ్. అంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే సూపర్ ఆఫ్ అనేది ఇస్తామో ఇక్కడ సెల్ఫ్ అనేది ఆప్షనల్, రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనకి కోడ్ రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఓకే, సో చూడండి, సో రన్ దిస్ కోడ్ విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఓకే, అది ఇక్కడ సెల్ఫ్ అనేది అవసరం లేదు. సో తీసేస్తున్నాను. సూపర్ డాట్ ఓకే, ఇక్కడ సెల్ఫ్ అని ఇస్తున్నాం. సో రన్ దిస్ కోడ్ విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో చూడండి, ఇక్కడ టైప్ ఎర్రర్, స్టూడెంట్ అండర్ స్కోర్ ఇన్నిట్ టేక్స్ 4 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ బట్ 5 ఆర్ గివెన్. ఓకే, అంటే ఇక్కడ సెల్ఫ్ అనేది ఆప్షనల్, రాయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, సో తీసేస్తున్నాను. సో రన్ దిస్ కోడ్. ఓకే, మాన్విత డాట్ saikom@university.com. ఓకే, సో అంటే మనం ఏంటంటే పేరెంట్ క్లాస్లో ఉన్న కోడ్ని యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ని సో చైల్డ్ క్లాస్లో రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇస్ కోడ్ రీయూజబిలిటీ. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను అనదర్ క్లాస్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ అనదర్ క్లాస్, సో క్లాస్ నేమ్ ఒకసారి ఈసీఈ స్టూడెంట్ అని తీసుకుంటున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ ద చైల్డ్ క్లాస్ ఆఫ్ స్టూడెంట్. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ రైజ్ అమౌంట్ అనేది మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ రైజ్ అండర్ స్కోర్ అమౌంట్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈసీ స్టూడెంట్స్ అందరికి కూడా 10% అనేది ఇంక్రిమెంట్ ఇచ్చాం ఫీజులో, అంటే 1.10. ఓకే, ఇక్కడ ఇప్పుడు సిఎస్సి ప్లేస్లో ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే ఈసీఈ స్టూడెంట్. ఓకే, ఇక్కడ క్లాస్ నేమ్ ఈస్ ఈసీ. సో ఈసీఈ స్టూడెంట్. ఓకే, ఇప్పుడు మన ఇక్కడ ఈసీఈ స్టూడెంట్ యొక్క ఫీజు, సో ఈసీఈ స్టూడెంట్ యొక్క రైజ్ అమౌంట్, సో ఈసీఈ స్టూడెంట్ యొక్క సో ఫీజు అనేది తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ 2
ఓకే, ఇప్పుడు మనకి కోడ్ రన్ చేస్తే ఈసీఈ స్టూడెంట్ యొక్క ఓకే, సో కోడ్ రన్ చేస్తే ఈసీఈ స్టూడెంట్ యొక్క ఫీజు వస్తుంది. సో మనకి ఈసీఈ స్టూడెంట్ యొక్క ఫీజు ఎంత ఇక్కడ, సో 70,000. ఓకే, 70,000. సో అంటే అప్లై రైజ్ అమౌంట్ అంటే మనకి ఏం తీసుకుంటుంది, సో రైజ్ అమౌంట్ ఎంత, సో 10%. సో 10% ఆఫ్ 70,000 అంటే 7,000 వస్తుంది. ఓకే, రన్ దిస్ కోడ్. సో చూడండి 7,000. సో రైజ్ అనేది అప్లై అయిన తర్వాత మనకి ఎంత వస్తుంది, 77,000 అనేది వస్తుంది. ఓకే ఓకే, సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం అంటే సో ఈసీఈ స్టూడెంట్, సో దీన్ని అంటారు సబ్ క్లాస్ ఆర్ సో డెరైవ్డ్ క్లాస్. ఓకే, ఓకే, ఇప్పుడు మనం ఈ పేరెంట్ క్లాస్ అంటే ఈ పేరెంట్ క్లాస్లో ఉన్న ఈ కోడ్ని ఇక్కడ కూడా సో రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సేమ్ ఇలాగే ఇక్కడ యూనిట్ మెథడ్ కూడా నేను ఏం రాస్తున్నాను అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కూడా పాస్ చేస్తున్నాను. సో ఇక్కడ జావా అని తీసుకుంటున్నాను, అంటే ఆల్ ఈసీ స్టూడెంట్స్కి మనం సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది జావా అనేది ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సో డెఫ్ అండర్స్కోర్ సో యూనిట్ అండర్స్కోర్ సో సెల్ఫ్ కామా ఫస్ట్ కామా లాస్ట్ కామా ఫీ కామా సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సో ప్రోగ్రామింగ్ అండర్స్కోర్ లాంగ్వేజ్. ఓకే, సేమ్ ఇక్కడ సూపర్ క్లాస్లో ఉన్న సో ఫస్ట్ లాస్ట్ అండ్ ఫీజ్. సో ఇక్కడ సెల్ఫ్ డాట్ ప్రోగ్రామింగ్ అండర్స్కోర్ సో లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోగ్రామింగ్ అండర్స్కోర్ లాంగ్వేజ్. సో ఇప్పుడు ఈ కోడ్ అంతా కామెంట్ చేస్తున్నాను. సో ఈసీఈ స్టూడెంట్ యొక్క ఈమెయిల్. ఓకే, ఇప్పుడు మనకి ఈసీఈ స్టూడెంట్ యొక్క ఈమెయిల్ ఏంటి, smr.education@university.com. ఓకే, సో రన్ దిస్ కోడ్. సో smr.education@university.com. ఓకే రైట్. ఓకే, ఇలా మనం పేరెంట్ క్లాస్లో ఉన్న కోడ్ని చైల్డ్ క్లాస్లో. ఓకే, సో ఇక్కడ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్లో సో చూడండి ఇక్కడ ఈజ్ సబ్ క్లాస్, ఈజ్ ఇన్స్టెన్స్ అనే 2 మెథడ్స్ ఉంటాయి. అంటే పర్టికులర్ ఈజ్ ఇన్స్టెన్స్. ఓకే, అంటే మనం ఇచ్చిన ఆబ్జెక్ట్ అనేది పర్టికులర్ క్లాస్ యొక్క ఇన్స్టెన్సా కాదని చెక్ చేస్తుంది. ఓకే, ఒకసారి చూడండి. సో ఈజ్ ఇన్స్టెన్స్ అనే మెథడ్, సో మన ఆబ్జెక్ట్ ఇవ్వాలి. సో సిఎస్సి స్టూడెంట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ సిఎస్సి స్టూడెంట్. ఓకే, ఈ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుందంటే ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ ఇన్స్టెన్స్ అనేది ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అయితే దెన్ రిటర్న్స్ ట్రూ. ఓకే, సో మనకు సిఎస్సి స్టూడెంట్ యొక్క ఆబ్జెక్ట్ కాబట్టి కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ ఏం వస్తుందంటే ట్రూ. సో రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ ట్రూ. సో ట్రూ ఇస్ ద అవుట్పుట్. ఓకే, అలా కాకుండా నేను ఇక్కడ సో సిఎస్సి బదులు ఈసీఈ అని తీసుకున్నాను అనుకోండి. సో ఈసీఈ స్టూడెంట్ అని తీసుకుంటే దిస్ మెథడ్ రిటర్న్స్ ఫాల్స్. సో రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ ఫాల్స్. ఓకే, అలా కాకుండా నేను ఇక్కడ స్టూడెంట్ అని తీసుకున్నాను అనుకోండి, అంటే సో సిఎస్సి స్టూడెంట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ స్టూడెంట్. ఎస్, ట్రూ కాబట్టి మనకు అవుట్పుట్ ఏం వస్తుందంటే ట్రూ వస్తుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్. సో రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ ట్రూ. ఓకే, సో అలా కాకుండా ఈజ్ అనదర్ మెథడ్. సో చూడండి ఇక్కడ ఏపీఐ డాక్యుమెంటేషన్లో సో అనదర్ మెథడ్ అంటే ఈజ్ సబ్ క్లాస్. ఈజ్ సబ్ క్లాస్ చెక్ ద క్లాస్ ఇన్హెరిటెన్స్.
ఓకే, ఈ సబ్ క్లాస్ చెక్స్ క్లాస్ ఇన్హెరిటెన్స్ ఈ సబ్ క్లాస్ ఈజ్ ట్రూ. అంటే మనం ఇచ్చే ఈ క్లాస్ అనేది దీని యొక్క సబ్ క్లాస్ అయితే రిటర్న్స్ ట్రూ. ఒకవేళ సబ్ క్లాస్ అనేది కాకపోతే ఫ్లోట్ ఈజ్ ఈ సబ్ క్లాస్ ఆఫ్ ఇంట్ కాకపోతే ఏం రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తానంటే సో ఇక్కడ ఈజ్ సబ్ క్లాస్ అనే మెథడ్ రాస్తున్నాను, ఈ సబ్ క్లాస్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సిఎస్సి స్టూడెంట్ ఈజ్ ఎ సబ్ క్లాస్ ఆఫ్ స్టూడెంట్, ఎస్ ట్రూ. సో ట్రూ కాబట్టి రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది, మనకి ట్రూ అనేది అవుట్పుట్ వస్తుంది. అలాగకుండా నేను సిఎస్సి స్టూడెంట్ ఈజ్ ఎ సబ్ క్లాస్ ఆఫ్ ఈసీఈ స్టూడెంట్ అని ఇస్తున్నాను. ఈసీఈ స్టూడెంట్ ఫాల్స్. ఓకే, సో కోడ్ రన్ చేస్తే మనకి అవుట్పుట్ ఏం వస్తుందంటే ఫాల్స్ వస్తుంది. అంటే మనకి ఈ రెండింటికి పేరెంట్ చైల్డ్ రిలేషన్ అనేది లేదనమాట. ఈ రెండింటికి సో దీనికి పేరెంట్ చైల్డ్ రిలేషన్ లేదు. ఓకే, సో మనకి సిఎస్సి స్టూడెంట్ ఈజ్ సబ్ క్లాస్ ఆఫ్ స్టూడెంట్, ఎస్ ట్రూ. ఈసీఈ స్టూడెంట్ ఈజ్ ఏ సబ్ క్లాస్ ఆఫ్ స్టూడెంట్, ఎస్ ట్రూ. సో ఇక్కడ ఈసీఈ స్టూడెంట్ ఈజ్ ఏ సబ్ క్లాస్ ఆఫ్ ఈసీఈ స్టూడెంట్, ఎస్ కండిషన్ ట్రూ. సో అవుట్పుట్ వస్తుంది మనకి ట్రూ. అలా కాకుండా ఇక్కడ ఈసీఈ స్టూడెంట్ ఈజ్ ఏ సబ్ క్లాస్ ఆఫ్ స్టూడెంట్, ఎస్ ట్రూ. సో కోడ్ రన్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది. సో ట్రూ ఇస్ ద అవుట్పుట్. ఓకే ఓకే, సో మనం ఒకసారి చూడండి, ఇక్కడ అనదర్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇదంతా కూడా ఫ్రీ డిఫైన్డ్ కోడ్ అనమాట. ఓకే, మనకి ఇది ఏ లైబ్రరీ అంటే ఓకే, సో ఇది ఈ మాడ్యూల్లో ఉన్న నేమ్. సో క్లాస్ నేమ్ ఏంటంటే మనకి సో హెచ్టిటిపి ఎక్సెప్షన్. సో హెచ్టిటిపి ఎక్సెప్షన్ ఈజ్ ద సబ్ క్లాస్ ఆఫ్. సో చూడండి, ఇది ఏ క్లాస్ యొక్క సబ్ క్లాస్, ఎక్సెప్షన్ యొక్క సబ్ క్లాస్. అంటే ఎక్సెప్షన్లో ఉన్న కోడ్ అంతా ఇక్కడికి వస్తుంది. చూడండి, ఇక్కడ హెచ్టిటిపి ఎక్సెప్షన్ అనే క్లాస్లో ఉన్న కోడ్ ఇదంతా చూడు. ఈ కోడ్ అంతా చూడండి ఇక్కడ. సో లాట్స్ ఆఫ్ కోడ్ ఉంది. సో ఈ కోడ్ అంతా కూడా ఈ కోడ్ అంతా దీని చైల్డ్ క్లాస్. చూడండి, మనకి బ్యాడ్ రిక్వెస్ట్ ఈజ్ ద చైల్డ్ క్లాస్ ఆఫ్ హెచ్టిటిపి ఎక్సెప్షన్. అంటే మనం ఈ చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అనేది దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఇక్కడ ఉన్న కోడ్, అంటే ఈ కోడ్ అంతా కూడా మనం ఇక్కడ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో చూడండి, ఇక్కడ క్లాస్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కోడ్ అనేది 400 అనేది ఇది చేంజ్ అవుతుంది, ఈ డిస్క్రిప్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో రిమైనింగ్ అంతా కూడా ఆర్ఈపిఆర్ __REPR __STR ఈ కోడ్ అంతా కూడా ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ యూ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ సో టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఎవరికన్నా టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ ఇట్ ఇన్ కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇందులో మనం స్టూడెంట్ అనే క్లాస్ తీసుకున్నాను. సో స్టూడెంట్ అనే క్లాస్లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్, సో రైజ్ ఇది కూడా రిమూవ్ చేస్తున్నాను. ఓకే రైట్. ఓకే, ఇప్పుడు మనం సో స్టూడెంట్ అనే క్లాస్లో సో మాన్విత, ఫస్ట్ నేమ్ ఈజ్ మాన్విత, లాస్ట్ నేమ్ ఈజ్ సైకమ్, సో ఫీజ్ ఈజ్ 60,000. ఓకే, సో ఈ కోడ్ రన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ప్రింట్ చేస్తాం. మనం ఆబ్జెక్ట్ అనేది ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్లో ఏమొస్తుందంటే ఒకసారి చూడండి, ఎవ్రీ ఆబ్జెక్ట్కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది కదా, మనకి మెమరీ వస్తుంది. ఒకసారి చూడండి, రన్ దిస్ కోడ్. చూడండి, ఇక్కడ మనకి సో మెయిన్ డాట్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఎట్ సమ్ లొకేషన్. ఓకే ఓకే, సో ఇక్కడ మనం డండర్ మెథడ్స్, డబల్ అండర్ స్కోర్ మెథడ్స్. ఒకసారి చూడండి, మనం ఇక్కడ ఇనిట్ మెథడ్ రాస్తాను. నేను ఇక్కడ ఇనిట్ మెథడ్ ఏం రాస్తాను, మనం ఇక్కడ డబల్ అండర్ స్కోర్ ఇనిట్. ఓకే, ఇక్కడ కూడా అండర్ స్కోర్ అనమాట. ఓకే, సో వీటిని ఏమంటారంటే డండర్ మెథడ్స్, డబల్ అండర్ స్కోర్ మెథడ్స్. అంటే మనం ఇక్కడ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది సో ప్రింట్ చేస్తామో మనకి ఇండైరెక్ట్ ఇక్కడ ఏ మెథడ్ కాల్ అవుతుందంటే సో డెఫ్ అండర్ స్కోర్ 2 మెథడ్స్ ఉంటాయి, REPR __ సెల్ఫ్. ఓకే, సో ఇక్కడ పాస్ అని ఇచ్చేస్తున్నాను. దెర్ ఇస్ అనదర్ మెథడ్ కాల్డ్ __ STR. ఓకే, ఇక్కడ పారామీటర్ ఏంటంటే సెల్ఫ్. ఓకే, ఇక్కడ పాస్ అని ఇచ్చేస్తాం. ఓకే, సో ఈ కోడ్ అంతా కామెంట్ చేస్తున్నాను.
ఈ కోడ్ కామెంట్ చేస్తున్నాను. రైట్. సో చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ సో ఆబ్జెక్ట్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేసినప్పుడు ఆర్ఈపిఆర్ అనే మెథడ్ని ఆర్ఈపిఆర్ మెథడ్, ఈ మెథడ్ కానీ మనం ఇక్కడ రాస్తే మనకి ఇక్కడ ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి వాల్యూ అనేది రిటర్న్ చేస్తున్నాను. సో రిటర్న్. ఓకే, ఇక్కడ మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్ వాడుతున్నాను. సో ఎఫ్ స్ట్రింగ్లో మనకి ఇక్కడ ఏమేమి ప్రింట్ అవ్వాలి. ఓకే, మనకి ఇక్కడ నాకు ఆబ్జెక్ట్లో ఏమి ప్రింట్ అవ్వాలంటే ఆబ్జెక్ట్ యొక్క ఫస్ట్ నేమ్, సో సెల్ఫ్ డాట్ ఫస్ట్ ఫుల్ నేమ్ అనేది ప్రింట్ చేస్తున్నాను. డాట్ సో లాస్ట్ నేమ్. సో లాస్ట్ నేమ్ ఏంటి, సో సెల్ఫ్ డాట్ లాస్ట్ అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మనం ఇంతకుముందు మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఎట్ సమ్ లొకేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకి ఈ ఆబ్జెక్ట్స్ అనేవి ప్రింట్ చేసినప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క ఫస్ట్ నేమ్ మాన్విత డాట్ లాస్ట్ నేమ్, సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎంఆర్ డాట్ ఎడ్యుకేషన్. ఓకే, సో కోడ్ రన్ చేస్తే రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ మాన్విత డాట్ సైకం ఎస్ఎంఆర్ డాట్ ఎడ్యుకేషన్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, రైట్. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఆర్ఈపిఆర్ని సో డిక్లేర్ చేసాం. ఇక్కడ ఎస్టీఆర్ అనే మెథడ్ కూడా సో రాస్తున్నాను రిటర్న్. సో ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేస్తున్నాను. సో ఎఫ్ స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ ఈమెయిల్ ఐడి అనేది ఇస్తున్నాను. సో ఈ సెల్ఫ్ డాట్ ఈమెయిల్ అనేది ప్రింట్ చేస్తున్నాను. ఓకే, అయితే ఒకసారి చూడండి, మనకి ఆ ఆబ్జెక్ట్ని ప్రింట్ చేసేటప్పుడు బోత్ ఆర్ఈపిఆర్ ఎస్టీఆర్ ఈ బోత్ మెథడ్స్ని ఓవర్రైట్ చేస్తే మనకి ఎస్టీఆర్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే నాకు ఫస్ట్ స్టూడెంట్ యొక్క ఈమెయిల్ ఐడి ఏంటి, మాన్విత డాట్ saikim@university.com. సెకండ్ స్టూడెంట్ యొక్క ఈమెయిల్ ఐడి ఏంటి, ఎస్ఎంఆర్ డాట్ education@university.com. సో రన్ దిస్ కోడ్. సో మాన్విత డాట్ saikim@university.com. ఓకే, అంటే ఈ టూ మెథడ్స్ని ఓవర్ రైట్ చేస్తే ఎస్టీఆర్ అనేది తీసుకుంటుంది. అంటే ఇది ఒక ఆబ్జెక్ట్ని ప్రింట్ చేయాలంటే మనం __ ఎస్టీఆర్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. డాక్యుమెంట్ లెవెల్లో అయితే ఆర్ఈపిఆర్ అనే మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఏ మెథడ్స్ని సో డైరెక్ట్గా ఈ 2 లైన్స్ కామెంట్ చేసి ఇక్కడే ఏమైనా కాల్ చేసుకోవచ్చు అంటే సో ఆర్ఈపిఆర్ ఆఫ్ స్టూడెంట్ 1, సో ఎస్టీఆర్ ఆఫ్ స్టూడెంట్ 2. అంటే ఇక్కడ నాకు ఆర్ఈపిఆర్ ఆఫ్ స్టూడెంట్ 1 అంటే ఫస్ట్ స్టూడెంట్ యొక్క ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మాన్విత డాట్ సైకం. సో మనకి సెకండ్ స్టూడెంట్ యొక్క ఎస్టీఆర్ అని ఇస్తే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెకండ్ ఎస్ఎంఆర్ డాట్ education@university.com అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, రైట్. సో వీటిని ఏమంటారంటే __ ఆర్ఈపిఆర్ _ వీటిని ఏమంటారంటే డబల్ _ మెథడ్స్ అంటారు. ఓకే, రైట్. అయితే ఒకసారి చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో ఈ 2 లైన్స్ కామెంట్ చేసేస్తున్నాను. సో ఈ లైన్ కామెంట్ చేసేస్తున్నాను. కామెంట్ చేసి సో ఇక్కడ సో ప్రింట్ సో 1 + 2 అని ఇచ్చాను. ఓకే, 1 + 2 అని ఇచ్చాను. అంటే అవుట్పుట్ వస్తుంది మనకి 3. సో ఇక్కడ ప్రింట్ 2 స్ట్రింగ్స్ని యాడ్ చేస్తున్నాను. సో స్ట్రింగ్ ఏ, స్ట్రింగ్ బి, స్ట్రింగ్ కంకాటినేషన్ అవుతుంది. సో రన్ దిస్ కోడ్, మనకు అవుట్పుట్ వస్తుంది 3AB ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో 3AB. సో ఈ _ మెథడ్స్ కూడా ఎందుకు యూజ్ చేస్తారంటే టు ఆపరేటర్ ఓవర్లోడింగ్. సో చూడండి, ఇది 1 + 2 ఈ ఆపరేటర్ని దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ప్రింట్ మనకు 1 అనేది ఏ టైప్, ఇంటీజర్ టైప్ కదా, ఇంటర్ డాట్ అంటే క్లాస్ నేమ్ డాట్ ఇక్కడ మనకి డండర్ మెథడ్స్ అంటే __ యాడ్ _ సో 1, 2 అంటే ఈ స్టేట్మెంటు బోత్ ఆర్ సేమ్. ఓకే, ఒకసారి చూడండి, లైన్ కామెంట్ చేస్తున్నాను. రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ 3. సో రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ 3. ఓకే, అలా కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏబి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి ఏ అనేది ఏ టైపు, స్ట్రింగ్ కదా. సో క్లాస్ నేమ్ ఏంటి, ఎస్టీఆర్ డాట్ _ యాడ్ _ కామా ఫస్ట్ పారామీటర్ ఏంటి ఏ,
సెకండ్ పారామీటర్ ఏంటి బి, ఇది స్ట్రింగ్ కంకాటినేషన్ అవుతుంది అనమాట. ఓకే, రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ ఏబి. అంటే ఇలా రాసిన బోత్ ఆర్ సేమ్ అనమాట. అలాగే మనం ఇక్కడ ఈ 2 ఆబ్జెక్ట్స్ని యాడ్ చేస్తున్నాను, student_1 student_2. ఈ 2 ఆబ్జెక్ట్స్ని అంటే మనం ఇలా రాసినప్పుడు మనకి ఎస్టీఆర్ క్లాస్లో ఉన్న __ యాడ్ అనే మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో సార్ ఇక్కడ మనకి ఏపీఐ డాక్యుమెంటేషన్లో సో డండర్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను. ఈ లైన్ కామెంట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నానంటే student1 సో student_1 ప్లస్ student_2 2 వాల్యూస్ యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకి కోడ్ రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ప్లస్ 2 ఆబ్జెక్ట్స్ని యాడ్ చేస్తున్నాం. ఇక్కడ __ యాడ్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, బట్ మనం ఆ మెథడ్ని క్లాస్లో డిఫైన్ చేయలేదు. ఓకే, సో రన్ దిస్ కోడ్ విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఓకే, సో ఒకసారి చూడండి, ఇక్కడ టైప్ ఎర్రర్, అన్సపోర్టెడ్ ఆపరెంట్స్ ప్లస్ స్టూడెంట్ అండ్ స్టూడెంట్. అంటే ఈ 2 స్టూడెంట్స్ని మనం యాడ్ చేయలేం, ఎందుకంటే మనకి ఇక్కడ ఏ మెథడ్ డిఫైన్ చేయలేదు, __ యాడ్. ఒకసారి చూడండి, ఇక్కడ డెఫ్ __ యాడ్ __ ఓకే, ఇప్పుడు ఏ రెండింటిని యాడ్ చేయాలి. ఒకసారి చూడండి, ఫస్ట్ సెల్ఫ్ కామా, నేను ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ యొక్క ఫీజ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఫీజ్ అని తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏ రెండే ఆ వాల్యూ రిటర్న్ చేయాలి. సో రిటర్న్, ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, student1 యొక్క ఫీజు. అంటే student1 యొక్క ఫీజు అంటే ఎలా వస్తుంది మనకి, సో సెల్ఫ్ డాట్ ఫీజ్ ప్లస్ సెకండ్ ఇక్కడ అదర్ అని తీసుకుంటున్నాను. ఓకే, పైథాన్లో కూడా వాళ్ళు ఇదే రూల్ ఫాలో అవుతారు. ఓకే, ఒకసారి చూడండి, మీకు ఇక్కడ ఫ్రీ డిఫైన్డ్ కోడ్ నెక్స్ట్ చూపిస్తాను. డే టైంలో మనకు ఆల్రెడీ మెథడ్స్ అని ఓవర్ రైట్ చేశారు. ఓకే, ఇక్కడ అదర్ డాట్ ఫీజ్ అంటే మనం ఇప్పుడు ఇక్కడ student1 ఈ రెండు యాడ్ చేసినప్పుడు ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇదే మెథడ్ ఇలా రాసిన దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు student1 డాట్ __ యాడ్ __ student2. సి బోత్ ఆర్ సేమ్. అంటే మనం ఇక్కడ ఇలా student1 మీద కాల్ చేస్తున్నాం కాబట్టి ఇది సెల్ఫ్, అంటే ఇన్స్టెన్స్ ఏంటి student1. సో student1 యొక్క ఫీజు ఎంత, 60,000. నెక్స్ట్ ఇది student2 అంటే అదర్ అంటే అదర్లోకి ఏమొస్తుంది, student2 యొక్క ఇన్స్టెన్స్ అంటే student2 యొక్క ఫీజు ఎంత, 70,000. అంటే ఈ కోడ్ రన్ చేస్తే మనకి 1,30,000 అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, రన్ దిస్ కోడ్ అవుట్పుట్ ఈస్ సో 1,30,000. ఓకే, అంటే మనం ఈ 2 ఆబ్జెక్ట్స్ని యాడ్ చేయడానికి ఈ మెథడ్ అనేది వీటిని ఏమంటారంటే డబల్ _ మెథడ్స్ అనమాట. ఓకే, __ ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో 2 ఆబ్జెక్ట్స్ని యాడ్ చేస్తాం. అలా కాకుండా నేను ఇక్కడ ఈ 2 లైన్ కామెంట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ప్రింట్ నాకు స్ట్రింగ్ యొక్క లెంత్ కావాలి. అంటే నాకు ఇక్కడ లెంత్ అనే ఫ్రీ డిఫైన్ ఫంక్షన్ ఉంది కదా. ఓకే, లెంత్ ఆఫ్ మాన్విత. సో మాన్విత లెంత్ ఎంతో కావాలి. ఒకసారి చూడండి, కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ 1 2 3 4 5 6 7 8. ఓకే, రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ 8. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే క్లాస్ నేమ్ ఏంటి, స్ట్రింగ్ కదా. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏంటి, మాన్విత డాట్ __ len__ ఓకే, ఇలా కాల్ చేస్తాం అనుకోండి. అంటే మాన్విత యొక్క లెంత్ అంటే ఇలా రాసిన బోత్ ఆర్ ఈక్వల్. సో రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ 8. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క లెంత్ అనేది కావాలి. ఓకే, అంటే మనం ఇక్కడ ఏ మెథడ్ ఓవర్ రైట్ చేయాలి, ఇక్కడ మనం def __ len అనే మెథడ్ _self. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని ఎలా కాల్ చేస్తున్నానంటే ప్రింట్ లెంత్ ఆఫ్ స్టూడెంట్.
సో లెంత్ ఆఫ్ స్టూడెంట్ 1 ఇలా కాల్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఓవర్ రైట్ చేయకుండా ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే లెంత్ అనేది మనం ఇక్కడ ఏం డిఫైన్ చేయలేదు కదా. ఓకే, సో ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్ వస్తుంది ఎర్రర్. ఓకే, సో టైప్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఓకే, టైప్ ఎర్రర్ అనేది వస్తుంది. రైట్, అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే మనం సో లెంత్ అనే మెథడ్ని ఓవర్ రైట్ చేస్తున్నాను. ఓకే, సో డెఫ్ ___len___ ఇక్కడ సెల్ఫ్. ఓకే, దేని యొక్క లెంత్ ఇప్పుడు నాకు స్టూడెంట్ 1 యొక్క ఫుల్ నేమ్ యొక్క లెంత్ కావాలి అంటే రిటర్న్ నేను ఇక్కడ ఏం రిటర్న్ చేస్తున్నానంటే ఈ కోడ్ మన ఇష్టం అనమాట. రిటర్న్ సో లెంత్ ఆఫ్ సో సెల్ఫ్ డాట్ ఫుల్ నేమ్ అంటే ఈ ఫుల్ నేమ్ అనే మెథడ్ కాల్ అవుతుంది. మెథడ్ కాల్ అయ్యి సో ఈ ఫుల్ నేమ్కి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ నేమ్ డాట్ ఇది ఇచ్చాం కదా, ఈ ఫుల్ నేమ్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఆ రిటర్న్ వాల్యూ అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్. ద అవుట్పుట్ ఈస్ 14. ఓకే, మనం ఇక్కడ స్టూడెంట్ 1 బదులు స్టూడెంట్ 2 పాస్ చేస్తాం అనుకోండి, స్టూడెంట్ 2 యొక్క లెంత్ వస్తుంది. స్టూడెంట్ 2 యొక్క ఫుల్ నేమ్ ఏంటి, SMR స్పేస్ ఎడ్యుకేషన్ అని ఇచ్చాం. ఓకే, సో లెంత్ వస్తుంది, ఆ లెంత్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, అంటే ఈ మెథడ్స్ని మనం ఎలా కావాలంటే అలా ఓవర్ రైట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఏపీఐ డాక్యుమెంటేషన్లో ___ యాడ్ ___ మెథడ్ ఇన్ ఏపీఐ డాక్యుమెంటేషన్ పైథాన్ డాక్యుమెంటేషన్ అని కొడుతున్నాం. పైథాన్ డాక్యుమెంటేషన్. సో చూడండి ఇక్కడ పైథాన్ 3.10 ఇక్కడ సో చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్స్ చూడండి ఇక్కడ ___ str ___ ఓకే, సో __ మాడ్యూల్స్. ఓకే, వీటన్నిటిని ఏమంటారంటే డండర్ మెథడ్స్ అంటారు. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ డేట్ టైమ్ మాడ్యూల్ యొక్క సోర్స్ కోడ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి ఇక్కడ డేట్ టైమ్ యొక్క సోర్స్ కోడ్ ఆఫ్ డేట్ టైమ్, లేకపోతే మనం ఇక్కడ పైథాన్లో సో సి డ్రైవ్లో పైథాన్ 3.4 ఇక్కడ లైబ్రరీ అనే ఫోల్డర్లో ఒకసారి చూడండి ఇక్కడ డేట్ టైమ్ అనే క్లాస్ ఉంటుంది. సో డేట్ టైమ్ అనే క్లాస్ యొక్క సోర్స్ కోడ్ ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇది డేట్ టైమ్ క్లాస్ యొక్క సోర్స్ కోడ్. ఓకే, సో డేట్ టైమ్ క్లాస్ యొక్క సోర్స్ కోడ్ ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ___ ఒకసారి చూడండి ఇక్కడ సో ___ str ___ ఓకే ___ అంటే ఆ మెథడ్స్ అన్ని వాళ్ళు రాస్తారనమాట. అంటే సేమ్ మనం ఇక్కడ ఎలా అయితే యూజ్ చేసామో ఈ ఎగ్జాంపుల్లో ఎలా అయితే రాసామో సేమ్ అదేవిధంగా వాళ్ళు ఇక్కడ రాస్తారు. ఒకసారి చూడండి ___ యాడ్ ___ ఇక్కడ మనకు ఒకసారి చూడండి మనం సేమ్ ఇదే ఫాలో అయ్యాం. ఇక్కడ సెల్ఫ్ ఇక్కడ అనదర్ అంటే దీన్ని ఏ 2 అయితే యాడ్ చేస్తామో. ఓకే, ఇక్కడ రిటర్న్ టైం డెల్టా చూడండి అక్కడ 2 సెల్ఫ్ డాట్ సెకండ్స్ అదర్ డాట్ సెకండ్స్. ఓకే, అవన్నీ యాడ్ చేస్తారు. సేమ్ ఇదే కోడ్ ఇక్కడ ఎలా అయితే రాస్తాం మనం ఇక్కడ యాడింగ్లో ఎలా అయితే రాస్తామో సేమ్ సెల్ఫ్ అదర్. ఓకే, సేమ్ వీళ్ళు ఎలా అయితే రాస్తారో సేమ్ అలా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో సబ్ట్రాక్షన్ ఒక డేట్ టైం నుంచి ఇంకొక డేట్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెగిటివ్ సో అబ్సల్యూట్ వాల్యూ. ఓకే, ఈ మెథడ్స్ అన్ని ___ మల్టిప్లికేషన్ ___ సో వీటన్నిటిని ఏమంటారంటే డండర్ మెథడ్స్ అంటారు. ఓకే, ఫ్లోర్ డివిజన్.
సో ట్రూ డివిజన్. ఓకే, సో మోడ్యులస్ ఆపరేటర్. సో దీస్ ఆర్ సో డండర్ మెథడ్స్. ఓకే, సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఎవ్రీబడి. సో మనం హూప్స్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో హూప్స్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సో ప్రాపర్టీ డెకరేటర్. ఒకసారి చూడండి, ఇక్కడ మనం సో స్టూడెంట్ అనే క్లాస్లో ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అండ్ ఫీజు అనేది తీసుకున్నాం. ఇక్కడ ఫుల్ నేమ్ అనేది తీసుకున్నాం. ఫస్ట్ స్టూడెంట్ 1 యొక్క వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ student_1 డాట్ సో ఫస్ట్ నేమ్, ఈమెయిల్, ఫుల్ నేమ్, ఈ వాల్యూస్ అనేవి ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో మనకు ఒకసారి చూడండి, ఫస్ట్ స్టూడెంట్ యొక్క ఫస్ట్ నేమ్ ఏంటి, సో మాన్విత. ఈమెయిల్ ఐడి ఏంటి, మాన్విత డాట్ psychem@university.com. ఫుల్ నేమ్ ఏంటి, సో మాన్విత అప్పర్ కేసులో మాన్విత డాట్ స్పేస్ ఫుల్ నేమ్ వస్తుంది. ఓకే, రన్ దిస్ కోడ్. చూడండి, మాన్విత, సో మాన్విత డాట్ psychem@university.com, మాన్విత డాట్ psychem. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ స్టూడెంట్ యొక్క ఫస్ట్ నేమ్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి student_1 డాట్ ఫస్ట్ నేమ్. ఓకే, నేను ఇక్కడ మాన్విత నేమ్ని ఇక్కడ ప్లేస్లో ఇక్కడ ఏమిస్తున్నానంటే షణ్ముఖ్ అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు నాకు స్టూడెంట్ 1 యొక్క ఫస్ట్ నేమ్ అంటే ఏమొస్తుంది, షణ్ముఖ్ వస్తుంది. ఫుల్ నేమ్ అంటే ఏమొస్తుంది, షణ్ముఖ్ డాట్ psychem అని వస్తుంది. ఈమెయిల్ ఐడి అనేది మాడిఫై అవ్వదు. ఒకసారి చూడండి, రన్ దిస్ కోడ్. మనకి ఈమెయిల్ ఐడి ఇంతకుముందు మాన్విత ఉంది కదా, మాన్వితనే ఉంటుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ రెండు మాడిఫై అయినాయి. ఫస్ట్ నేమ్ అనేది మాడిఫై అయింది, లాస్ట్ నేమ్ అనేది మాడిఫై అయింది. బట్ ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడిలో ఫస్ట్ నేమ్ అనేది మాడిఫై అవ్వలేదు. ఓకే, సో మాడిఫై అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఈ ఈమెయిల్ ఐడిని ఎలా రాస్తున్నామంటే ఒక మెథడ్గా రాస్తున్నాను. ఓకే, సో మెథడ్గా రాస్తున్నాం. సో డెఫ్, సో మెథడ్ నేమ్ ఏంటి, ఈమెయిల్ సెల్ఫ్. ఓకే, రిటర్న్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తున్నాం అంటే సేమ్ అక్కడ ఎలా రాస్తాం అలాగే ఎఫ్ స్ట్రింగ్ ఇస్తున్నాను. ఎఫ్ స్ట్రింగ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ డాట్ లాస్ట్ నేమ్ @university.com అని ఇస్తున్నాను. university.com. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ ఏంటి, ఫస్ట్ నేమ్ ప్లేస్లో సెల్ఫ్ డాట్ ఫస్ట్ డాట్ సో ఫస్ట్ నేమ్ డాట్ లాస్ట్ నేమ్, సో సెల్ఫ్ డాట్ లాస్ట్. ఓకే, ఇది రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ కోడ్ కంపైల్ చేస్తే కోడ్ రన్ అవుతుంది. సో రన్ దిస్ కోడ్. ఓకే, దిస్ మెథడ్ కదా, మెథడ్ని ఎలా కాల్ చేస్తాం, ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్డ్ పెరాన్సిస్తో కాల్ చేయాలి కదా. అప్పుడు ఇక్కడ నుంచి మనకి స్టూడెంట్ 1 అంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ స్టూడెంట్ కదా, ఇక్కడికి వెళ్ళి ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అవుట్పుట్ వస్తుంది షణ్ముఖ్ డాట్ psychem@university.com. షణ్ముఖ్ డాట్ psychem@university.com. ఓకే, రైట్. అయితే మరి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క మెథడ్, దిస్ ఈజ్ మెథడ్, దిస్ ఆర్ ది యాట్రిబ్యూట్స్. ఇప్పుడు మనం ఈ మెథడ్స్ని ఒక యాట్రిబ్యూట్లో కాల్ చేయాలి. అంటే మనం ఇక్కడ ఈమెయిల్ అని కాల్ చేయాలి. ఈమెయిల్ అని కాల్ చేయాలంటే ఇక్కడ సో ప్రాపర్టీ డెకరేటర్ అనేది యూజ్ చేస్తాం. అంటే దీన్ని ఒక సో ప్రాపర్టీగా యూజ్ చేయాలి. సో ప్రాపర్టీ డెకరేటర్ అనేది యూజ్ చేస్తాం @ప్రాపర్టీ. ఓకే, ఇప్పుడు చూడండి, కోడ్ రన్ చేస్తే కోడ్ రన్ అవుతుంది. రన్ దిస్ కోడ్, సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో షణ్ముఖ్ డాట్ psychem@university.com అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, సేమ్ నేను ఫుల్ నేమ్ని కూడా ఇది మెథడ్ నేమ్. మెథడ్ నేమ్ని ఎలా కాల్ చేస్తున్నాం అంటే ఒక యాట్రిబ్యూట్లో కాల్ చేసుకోవాలి. యాట్రిబ్యూట్లో కాల్ చేయాలంటే ఇక్కడ సో ప్రాపర్టీ డెకరేటర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ప్రాపర్టీ డెకరేటర్. సో రన్ దిస్ కోడ్, సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో షణ్ముఖ్ డాట్ psychem@university.com. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో ఫుల్ నేమ్కి ఫుల్ నేమ్ అంటే student_1 యొక్క student_1 యొక్క ఫుల్ నేమ్. సో ఫుల్ నేమ్
ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమిస్తుందంటే షణ్ముఖ్ స్పేస్ సైకం అని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఈ కోడ్ కంపైల్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకని ఇక్కడ ఫుల్ నేమ్ అనేది మెథడ్ నేమ్కి ఇలా డైరెక్ట్గా అసైన్మెంట్ అనేది నాట్ పాసిబుల్. ఓకే, సో యాట్రిబ్యూట్ ఎర్రర్ వస్తుంది. రన్ దిస్ కోడ్ విల్ గెట్ అన్ ఎర్రర్. సో రన్ దిస్ కోడ్. సో యాట్రిబ్యూట్ ఎర్రర్ కెనాట్ సెట్ యాట్రిబ్యూట్ ఫుల్ నేమ్. ఓకే, రైట్. సో ఎందుకంటే దీనికి సో సెటర్ అండ్ గెటర్ మెథడ్స్ మనకి జావాలో ఎలా అయితే సెటర్ అండ్ గెటర్ మెథడ్స్ ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా సో సెటర్ అండ్ గెటర్ మెథడ్స్ రాసుకోవడానికి సో ప్రాపర్టీ డెకరేటర్ అనేది ఇచ్చేస్తాం. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ. సో డెకరేటర్ నేమ్, సో ఫుల్ నేమ్ డాట్ సెటర్. ఓకే, ఇక్కడ డెఫ్ ఫంక్షన్ నేమ్ ఇస్ సేమ్ నేమ్. పక్క నేమ్ ఏంటి, ఫుల్ నేమ్ కదా, ఫుల్ నేమ్. ఓకే, ఇక్కడ ఏం సెట్ చేయాలి ఒకసారి చూడండి. ఇక్కడ షణ్ముఖ్ వర్మ అని ఇచ్చాను కదా, ఈ వాల్యూ వెళ్ళి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఫస్ట్ పారామీటర్ ఏంటి, సెల్ఫ్ కామా సమ్ నేమ్. సో నేమ్ అని తీసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, నా నేమ్లో ఉన్నదాన్ని స్ప్లిట్ చేస్తున్నాను. ఫస్ట్ నేమ్, సో ఫస్ట్ కామా లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ డాట్ దెర్ ఇస్ ఎ ఫ్రీ డిఫైన్డ్ మెథడ్ ఉంది కదా స్ట్రింగ్లో, స్ప్లిట్ ఆఫ్. దేంతో స్ప్లిట్ చేస్తున్నాను అంటే స్పేస్. అంటే మనకు నేమ్లోకి షణ్ముఖ్ స్పేస్ సైకం అనేది వస్తుంది. దాన్ని స్ప్లిట్ చేశాను. ఇక్కడ మనకి సెల్ఫ్ డాట్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్, సో సెల్ఫ్ డాట్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్. అంటే షణ్ముఖ్ అనేది సో ఫస్ట్ నేమ్లోకి వచ్చేస్తుంది. సో సైకం అనేది లాస్ట్ నేమ్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇంతకుముందు కోడ్ రన్ చేస్తే ఎర్రర్ వచ్చింది కదా, ఇప్పుడు కోడ్ కంపైల్ అవుతుంది, రన్ అవుతుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్. చూడండి, ఓకే, సో రన్ దిస్ కోడ్. ఒకసారి చూడండి, సేమ్ అవుట్పుట్ వచ్చింది. సో షణ్ముఖ్ డాట్ సైకం @university.com. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్లేస్లో మాన్విత స్పేస్ సైకం అని ఇస్తున్నాను. సో మాన్విత స్పేస్ సైకం. ఓకే, సో రన్ దిస్ కోడ్. సో మాన్విత ఫస్ట్ నేమ్, సో ఈమెయిల్ ఐడి అండ్ ఫుల్ నేమ్. ఓకే, సో ఇలా ఫుల్ నేమ్కి ఇలా ఇది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని గెట్ చేసుకోవచ్చు, లేకపోతే సో డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను దాన్ని డిలీట్ చేస్తున్నాను. సో దానికి మనకి సో ప్రాపర్టీ ఫుల్ నేమ్ డాట్ డిలీటర్. సో డిలీటర్ అనేది డెకరేటర్. సో డెఫ్ ఫుల్ నేమ్ అనేది ఫంక్షన్ నేమ్, ఇక్కడ సెల్ఫ్. పారామీటర్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ఇది ఎగ్జిక్యూట్ అయిందో లేదో తెలియడానికి ఒక మెసేజ్ ఇస్తున్నాను, ప్రింట్ సో నేమ్ డిలీటెడ్ అనే మెసేజ్ ఇచ్చి మన ఇక్కడ సెల్ఫ్ డాట్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు నన్, సో సెల్ఫ్ డాట్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు నన్. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ సెట్ చేసాం కదా, అది డిలీట్ చేస్తున్నాను. సో డిలీట్ చేయడానికి ఫ్రీ డిఫైన్డ్ కీవర్డ్ ఉంది కదా, డిలీట్. అదేం డిలీట్ చేయాలనుకుంటున్నాం, స్టూడెంట్ అండర్స్కోర్ ఫుల్ నేమ్, స్టూడెంట్ అండర్స్కోర్ 1 డాట్ ఫుల్ నేమ్. ఓకే, ఇప్పుడు దీని ఒక యాట్రిబ్యూట్గా వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో కోడ్ రన్ చేస్తున్నాను. సో కోడ్ రన్ చేస్తే ఒకసారి చూడండి, నేమ్ డిలీటెడ్. ఓకే, అంటే సెటర్ గెటర్ ఎలా అయితే యూజ్ చేస్తామో అక్కడ మనకి సో ప్రాపర్టీ డెకరేట్ అనేది ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి సో డేట్ టైం మాడ్యూల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. డేట్ టైం మాడ్యూల్, సో ఎడిట్ ప్లస్లో ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ సో ప్రాపర్టీ డెకరేటర్ అనేది ఉంటుంది, డేట్ టైం. ఒకసారి
సో ఎట్ ద రేట్ ఆఫ్ ప్రాపర్టీ. సో ఇవన్నీ డెకరేటర్స్ అనమాట. ఓకే, So still you have any doubts, please ask in comment section. Thank you for watching. Okay, bye. హాయ్ ఎవ్రీబడి. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్. ఓకే, రైట్. సేమ్ ఇక్కడ ఎవ్రీ ఎక్సెప్షన్ ఈజ్ ఎ క్లాస్. ఓకే, ఇక్కడ మనకి ఏమున్నాయంటే సో ట్రై క్లాస్ ఉంటుంది, సో పాస్, నెక్స్ట్ ఎక్సెప్ట్ క్లాస్ ఉంటుంది. ఓకే, సో పాస్, నెక్స్ట్ ఎల్స్ క్లాస్ ఉంటుంది, నెక్స్ట్ ఫైనల్ క్లాస్ ఉంటుంది. ఓకే, సో ఎల్స్ క్లాస్, పాస్, ఫైనల్లీ క్లాస్, పాస్. ఓకే, సో ప్రస్తుతానికి కామెంట్ చేస్తున్నాను, సిలైన్ కామెంట్ చేస్తున్నాను, ఇలాంటి కామెంట్ చేస్తున్నాను, సిలైన్. ఓకే, సిలైన్ కామెంట్ చేస్తాను. ఓకే, ఒకసారి చూడండి. మరి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదన్నా ఎక్సెప్షన్ అనేది రైజ్ అయితే ఓకే, సో ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఎవ్రీ ఎక్సెప్షన్ ఈజ్ ఎ క్లాస్. ఓకే, మరి ఇక్కడ పైథాన్లో ఎవ్రీ ఎక్సెప్షన్ ఈజ్ ఎ క్లాస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తున్నానంటే సో ఏ ఈజ్ ఈక్వల్ టు 10/0 అని ఇచ్చాం. సో 10/0 అని ఇచ్చాం. ఓకే, సో 10/0 అని ఇస్తే మనకి ఇక్కడ ఎక్సెప్షన్ అనేది రైజ్ అవుతుంది. సో 0 డివిజన్ ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ప్రస్తుతానికి ఇదని కూడా కామెంట్ చేస్తున్నాను, సో కూడా అంతా కామెంట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 10/0. ఓకే, కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, సో రన్ దిస్ కోడ్ పైథాన్ ఫస్ట్ డాట్ పై. సో చూడండి 0 డివిజన్ ఎర్రర్. సో ఇక్కడ రన్ చేస్తే 0 డివిజన్ ఎర్రర్. సో డివిజన్ బై 0 అంటే మనకి ఇక్కడ ఏమైందంటే ఎక్సెప్షన్ అనేది రైజ్ అయింది. మనకి ఏ స్టేట్మెంట్ దగ్గర అయితే ఎక్సెప్షన్ రైజ్ అవుతుందో ఈ స్టేట్మెంట్ని ఎక్కడ రాయాలంటే విత్ ఇన్ ది ట్రై క్లాజ్లో రాయాలన్నమాట. ఓకే, ఓకే, ఇక్కడ ఏ ఎక్సెప్షన్ రైజ్ అయింది మనకి అది అక్కడ 0 డివిజన్ ఎర్రర్. ఓకే, ఇక్కడ 0 డివిజన్ ఎర్రర్ అనేది అక్కడ అయింది. సో ఈ 0 డివిజన్ ఎర్రర్ని ఇక్కడ ఎక్సెప్ట్ దగ్గర రాయాలన్నమాట. ఓకే, ఇక్కడ 0 సో డివిజన్ ఎర్రర్. ఓకే, సో ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాను. సో ప్రింట్, సో మనకి ఏంటంటే సో సారీ డివిజిబుల్ బై 0 నాట్ పాసిబుల్ అని ఇచ్చాను. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి ఇంతకుముందుకు ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. మనకి ఇక్కడ ఎక్సెప్షన్ అయితే రైజ్ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అవుట్పుట్ వస్తుందంటే సారీ డివిజిబుల్ బై 0 నాట్ పాసిబుల్. రన్ దిస్ కోడ్, అవుట్పుట్ ఈజ్ సారీ సో డివిజిబుల్ బై 0 నాట్ పాసిబుల్. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ సో బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాను. ఇక్కడ ఏ అనేది యూజ్ చేస్తున్నాం, బట్ ఏ అనేది ఇక్కడ ఈ వేరియబుల్ని డిఫైన్ చేయాల. ఈ కోడ్ రన్ చేస్తే మనకు వన్స్ అగైన్ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో నేమ్ ఎర్రర్ అనేది వస్తుంది. సో రన్ దిస్ కోడ్, వీ విల్ గెట్ రన్ దిస్ కోడ్. ఒకసారి చూడండి ఇక్కడ నేమ్ ఎర్రర్. ఓకే, నేమ్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే ఇక్కడ ఏ అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఆ నేమ్ ఎర్రర్ని కూడా ఎక్సెప్ట్ క్లాస్లో రాసుకోవాలి. ఓకే, సో ఎక్సెప్ట్ సో నేమ్ ఎర్రర్. సో నేమ్ ఎర్రర్. సో ఇక ప్రింట్. ఓకే, సో సారీ ఓకే వేరియబుల్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో వేరియబుల్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఓకే. ఇప్పుడు చూడండి ఇంతకుముందుకు డిఫరెన్స్ చూడండి. మన ఇక్కడ ఈ లైన్ దగ్గర ఎక్సెప్షన్ అనేది రైజ్ అయింది. సో కరస్పాండింగ్ ఎక్సెప్ట్ క్లాస్కి వస్తుంది. సో ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సారీ రన్ దిస్ కోడ్. సో చూడండి మనకి ఇక్కడ సారీ వేరియబుల్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, రైట్. అయితే ఒకసారి చూడండి ఇక్కడ 0 డివిజన్ ఎర్రర్ అనేది కూడా క్లాసే, నేమ్ ఎర్రర్. ఓకే, ఇవి ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్లాస్ అనమాట. అయితే మనకి పైథాన్ డాక్యుమెంటేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఇది పైథాన్ డాక్యుమెంటేషన్. సో ఎక్సెప్షన్ హైరార్కీ. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ బేస్ ఎక్సెప్షన్ ఈజ్ ద పేరెంట్ క్లాస్ ఫర్ ఆల్ ఎక్సెప్షన్ క్లాసెస్. ఎక్సెప్షన్ క్లాసెస్ అన్నిటికీ పేరెంట్ క్లాస్ ఏంటి? బేస్ ఎక్సెప్షన్. ఇక్కడ చూడండి ఎక్సెప్షన్ ఈజ్ ద చైల్డ్ క్లాస్ ఆఫ్ బేస్ ఎక్సెప్షన్. నాకు ఈ బేస్ ఎక్సెప్షన్కి ఈ 3 కూడా 4 చైల్డ్ క్లాసెస్ అనమాట. మనకు ఇప్పుడు చూడండి ఎక్సెప్షన్ యొక్క చైల్డ్ క్లాసెస్. సో చూడండి ఇక్కడ 0 డివిజన్ ఎర్రర్ ఇస్ ద చైల్డ్ క్లాస్ ఆఫ్, ఇది ఏ క్లాస్ యొక్క చైల్డ్ క్లాస్ అంటే స్టాండర్డ్ ఎర్రర్. స్టాండర్డ్ ఎర్రర్ అనేది ఏ క్లాస్ యొక్క చైల్డ్ క్లాస్? ఎక్సెప్షన్ అనమాట. ఒకసారి చూడండి ఇక్కడ నేమ్ ఎర్రర్. సో ఇక్కడ నేమ్ ఎర్రర్ ఇస్ ద చైల్డ్ క్లాస్ ఆఫ్
స్టాండర్డ్ ఎర్రర్. సో స్టాండర్డ్ ఎర్రర్ ఇస్ ద చైల్డ్ క్లాస్ ఆఫ్ ఎక్సెప్షన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే అంటే ఇక్కడ మనం జీరో డివిజన్ ఎర్రర్, నేమ్ ఎర్రర్ ఈ రెండింటిని కాకుండా ఈ రెండింటికి పేరెంట్ నాకు పేరెంట్ ఇక్కడ ఎక్సెప్షన్ ఈజ్ ద పేరెంట్ కదా, పేరెంట్ ఆఫ్ జీరో డివిజన్ ఎర్రర్ అండ్ నేమ్ ఎర్రర్. ఓకే, ఇక్కడ ఎక్సెప్షన్ అంటే పైన ఇక్కడ జనరిక్ రాసేస్తున్నాను. సో ప్రింట్ సో సారీ ఎర్రర్ అని ఇచ్చాను. ఓకే, సారీ ఎర్రర్. ఓకే, ఇప్పుడు ఇంతకుముందుకు ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. ఇంతకుముందు మనకి ఈ లైన్ దగ్గర ఎక్సెప్షన్ రైజ్ అయితే కరస్పాండింగ్ ఎక్సెప్ట్ క్లాజ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఈ లైన్ దగ్గర ఎక్సెప్షన్ రైజ్ అయితే ఈ ఎక్సెప్ట్ క్లాజ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ నేమ్ ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది, పేరెంట్ హ్యాండిల్ చేసాం కాబట్టి సారీ ఎర్రర్ అని ఇస్ ద అవుట్పుట్. ఓకే, రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ సారీ ఎర్రర్. ఓకే, నెక్స్ట్ ఈ లైన్ కామెంట్ చేస్తున్నాం. సో ఈ లైన్ కామెంట్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ లైన్ దగ్గర ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. సో జీరో డివిజన్ ఎర్రర్. ఓకే, యాక్చువల్గా అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, బట్ పేరెంట్ హ్యాండిల్ చేస్తాం కదా, సేమ్ దీనికి కూడా ఏమొస్తుంది సారీ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో రన్ దిస్ కోడ్, సో అవుట్పుట్ వస్తుంది మనకి సారీ ఎర్రర్ అనేది సో అవుట్పుట్కి వస్తుంది అనమాట. ఓకే, అంటే దీనికి ఏంటంటే సో మనం ఇక్కడ ట్రై విత్ ఎనీ ఎక్సెప్ట్ క్లాజెస్ అనేది రాయొచ్చు, బట్ ఆర్డర్ ఇస్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం పేరెంట్ హ్యాండిల్ చేసి నెక్స్ట్ చైల్డ్ హ్యాండిల్ చేస్తే ఈ పేరెంట్లో ఉన్న కోడే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే మనకేంటి ఈ ఎక్సెప్షన్ రైజ్ అయినా ఇదే మెసేజ్, ఈ ఎక్కడ ఎక్సెప్షన్ రైజ్ అయినా ఇదే మెసేజ్ అనమాట. ఓకే, ఓకే, అలా కాకుండా ఇక్కడ ఏంటంటే మనం ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి ఎప్పుడు కూడా. సో ఫస్ట్ చైల్డ్ క్లాసెస్ సబ్ క్లాసెస్ని హ్యాండిల్ చేసిన తర్వాత ఈ పేరెంట్ క్లాస్ అనేది హ్యాండిల్ చేయాలి. ఓకే, సో ఇక్కడ లాస్ట్లో ఏం రాస్తున్నానంటే సో ఎక్సెప్ట్ క్లాస్ అనేది రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇంతకుముందు డిఫరెన్స్ చూడండి మనకి రన్ దిస్ కోడ్ సారీ వేరియబుల్ నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, నెక్స్ట్ ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ దగ్గర ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. సో ఏమొస్తుంది మనకి డివిజన్ ఎర్రర్, సారీ డివిజిబుల్ బై జీరో ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇండెక్స్ ఎర్రర్, ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ తీసుకుంటున్నాను 1, 2, 3, 4, 5. ఓకే, ఇక్కడ ఇండెక్స్ ఎర్రర్ వచ్చేటట్టు రాస్తున్నాను. ప్రింట్ నంబర్స్ ఆఫ్ 5, ఇండెక్స్ 5 ఇస్తే మనకి ఇండెక్స్ ఎర్రర్ అనేది వస్తుంది. ఇండెక్స్ ఎర్రర్ అనేది వస్తే ఇక్కడ ఇండెక్స్ ఎర్రర్ అనేది మనం ఎక్సెప్ట్ క్లాస్ అనేది రాయలేదు, అంటే దీనికి ఏంటి ఇండెక్స్ ఎర్రర్ అనేది చైల్డ్ క్లాస్ ఆఫ్ ఎక్సెప్షన్ కాబట్టి మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే సారీ ఎర్రర్ అనేది ఆన్సర్ వస్తుంది. అంటే ఈ లైన్ దగ్గర నుంచి మనకి ఇక్కడ ఎక్సెప్షన్ రైజ్ అయ్యి సో ఈ లైన్ కూడా కామెంట్ చేస్తున్నాను. ఓకే, మనకి రన్ దిస్ కోడ్, సో అవుట్పుట్ ఈస్ సారీ ఎర్రర్. ఎందుకనంటే ఇప్పుడు మనకి ఇండెక్స్ ఇది ఇండెక్స్ ఎర్రర్ అనేది కూర్చొని ఇక్కడ ఇండెక్స్ ఎర్రర్ ఇస్ ద ఇండెక్స్ ఎర్రర్. సో ఇండెక్స్ ఎర్రర్ ఇస్ ద చైల్డ్ క్లాస్ ఆఫ్ ఏ క్లాస్ యొక్క చైల్డ్ క్లాస్, లుక్అప్ ఎర్రర్ యొక్క చైల్డ్ క్లాస్. లుక్అప్ ఎర్రర్ అనేది ఏ క్లాస్ యొక్క చైల్డ్ క్లాస్, స్టాండర్డ్ ఎర్రర్ యొక్క చైల్డ్ క్లాస్. స్టాండర్డ్ ఎర్రర్ అనేది ఏ క్లాస్ యొక్క చైల్డ్ క్లాస్, ఎక్సెప్షన్ యొక్క చైల్డ్ క్లాస్ అనమాట. ఓకే, అందుకే ఇక్కడ ఏం రాసుకోవాలంటే మనం సో ఎక్సెప్ట్ ఇండెక్స్ ఎర్రర్. ఓకే, ప్రింట్ సో సారీ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు డిఫరెన్స్ చూడండి. ఈ లైన్ దగ్గర ఎక్సెప్షన్ రైజ్ అయింది కాబట్టి సో కరస్పాండింగ్ ఎక్సెప్ట్ క్లాజ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో రన్ దిస్ కోడ్, అవుట్ వస్తుంది మనకి సారీ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఓకే, సో రియల్ వరల్డ్లో దిస్ వన్ ఇస్ రికమెండెడ్ అనమాట. ఫస్ట్ చైల్డ్స్ హ్యాండిల్ చేసిన తర్వాత నెక్స్ట్ పేరెంట్ అనేది హ్యాండిల్ చేయాలి. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ చేస్తాను. సో ఇక్కడ ప్రింట్ ఏ, సో ఏ ఈజ్ ఈక్వల్ 5/2 అని ఇస్తున్నాను. 5/2 అని ఇచ్చి సో ప్రింట్ ఏ అనే వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది 5/2 అంటే వాల్యూ ఎంత, 10/2 అంటే వాల్యూ ఎంత 5.0. సో రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ 5.0. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది ఇక్కడ 5.0 వస్తుంది. ఓకే, రైట్. అయితే మనకి ఇక్కడ ఈ ట్రై బ్లాక్లో
ఏ వాల్యూస్ అయితే ప్రింట్ అవ్వాలో ఆ కోడింగ్ అంతా కూడా ఎక్కడ రాస్తామంటే ఎల్స్ క్లాజ్లో రాస్తాం అనమాట. అంటే ఎల్స్ క్లాజ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఏ ఎక్సెప్షన్ రైజ్ అవ్వకపోతే, అంటే మనకి ట్రై బ్లాక్లో ఉన్న ఇక్కడ ఏ ఎక్సెప్షన్ రైజ్ అవ్వకపోతే అప్పుడు మనకి ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్ తీసుకొచ్చి స్టేట్మెంట్ తీసుకొచ్చి మనం ఇక్కడ సో ఎల్స్ క్లాజ్లో రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇంతమందికి ఇప్పుడు డిఫరెంట్ సేమ్ అవుట్పుట్ వస్తుంది, 5.0 వస్తుంది. రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ 5.0 ఇస్ ద అవుట్పుట్. ఓకే ఓకే నెక్స్ట్ సో ఫైనల్లీ క్లాస్ ఏంటంటే ఫైనల్లీ అనేది ఏంటంటే ఏదన్నా ఫైల్స్ కాన్సెప్ట్ నెక్స్ట్ వస్తుంది, డిస్కస్ చేద్దాం. ఏదైనా ఫైల్ ఓపెన్ చేస్తున్నా, ఫైల్లో ఉన్న డేటాను రీడ్ చేయాలన్నా అలా ఫైల్స్ అనేవి క్లోజ్ చేయాల్సి వస్తుంది, డేటాబేస్ కనెక్షన్స్ అనేవి క్లోజ్ చేయాల్సి వస్తుంది. అలాంటి కోడ్ ఎక్కడ రాయాలంటే ఫైనల్లీ క్లాజ్లో రాయాలి. ఫైనల్లీ క్లాజ్ ఏంటంటే ఆల్వేస్ ఎగ్జిక్యూట్ మనకి. సో ఇక్కడ ఫైనల్లీ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అని ఇస్తున్నాను, ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్. అంటే మనకి ఫైనల్లీ అనేది ఏంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ట్రై బ్లాక్లో ఏ ఎక్సెప్షన్ రైజ్ అవ్వలేదు అంటే మనకి ఎక్కడికి వస్తుంది, ఎల్స్కి వచ్చి 5.0 ప్రింట్ అయ్యి ఫైనల్లీ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అనేది వస్తుంది అనమాట. అంటే ఏ ఎక్సెప్షన్ రైజ్ అవ్వకపోయినా అప్పుడు ఫైనల్లీ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. రన్ దిస్ కోడ్, అవుట్పుట్ వస్తుంది మనకి 5.0 నెక్స్ట్ ఫైనల్లీ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్. ఒకవేళ ఇక్కడ ఎక్సెప్షన్ రైజ్ అయింది, ఇక్కడ మనకి కావాలని వస్తుందంటే 10/0 అంటే ఇక్కడ ఏ ఎక్సెప్షన్ రైజ్ అయింది, 0 డివిజన్ ఎర్రర్ ఇది వస్తుంది. సారీ డివిజిబుల్ బై 0 నాట్ పాసిబుల్, ఇంకా ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో ఫైనల్లీ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్. రన్ దిస్ కోడ్, అవుట్పుట్ ఈస్ సో సారీ డివిజిబుల్ బై 0. సో రన్ దిస్ కోడ్, సారీ డివిజిబుల్ బై 0 నాట్ పాసిబుల్. ఓకే, ఫైనల్లీ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్. ఓకే రైట్. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ఎక్సెప్షన్ రైజ్ అయింది, సో హ్యాండిల్ చేసి అయినా ఫైనల్ బ్లాక్. ఏ ఎక్సెప్షన్ రైజ్ అవ్వకపోయినా ఫైనల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఒకవేళ మనకి సో ఎక్సెప్షన్ రైజ్ అయింది కానీ మనం ఇక్కడ హ్యాండిల్ చేయాలి. ఒకసారి చూడండి మొత్తం డిలీట్ చేస్తున్నాను. సో దిస్ వన్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ అనమాట. ఓకే, సో ఫైనల్లీ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అని వస్తుంది. రన్ దిస్ కోడ్. సో దిస్ ఈస్ ట్రై ఎక్సెప్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఎక్సెప్ట్ క్లాసెస్ ఉండొచ్చు. నెక్స్ట్ ఎల్స్ క్లాస్, నెక్స్ట్ ఫైనల్లీ. ఓకే రైట్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ హియర్ హ్యావ్ టు డిస్కస్ రైజ్. ఓకే, మనమే ఏదైనా ఒక ఎక్సెప్షన్ని కావాలనుకుంటే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ట్రైలో రైజ్, మనకి ఇక్కడ ఏ ఎక్సెప్షన్ రైజ్ అవ్వాలంటే ఇండెక్స్ ఎర్రర్ అని ఇస్తున్నాను. సో ఇండెక్స్ ఎర్రర్ అనే ఎక్సెప్షన్ రైజ్ చేస్తే సో చూడండి ఇక్కడ స్టేట్మెంట్ అనేది తీసేస్తున్నాను. సో ఇక్కడ ప్రింట్ ట్రై అని ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనమే మాన్యువల్గా కావాలని రైట్ చేస్తాం. ఇక్కడ నుంచి కంట్రోల్ ఎక్కడికి వస్తుందంటే ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది. సారీ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వచ్చి మనకి ఇంకా ఫైనల్లీ బ్లాక్ అనేది ఫైనల్లీ క్లాజ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. రన్ దిస్ కోడ్, అవుట్పుట్ వస్తుంది మనకి సో ట్రై సో సారీ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఫైనల్లీ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఒకవేళ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో రైస్ 0 డివిజన్ ఎర్రర్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ట్రై అనేది వస్తుంది. ఇక్కడ మనం మాన్యువల్గా మనం రైట్ చేస్తాం కాబట్టి ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సారీ డివిజిబుల్ బై 0 నాట్ పాసిబుల్. నెక్స్ట్ ఫైనల్లీ క్లాజ్ అనేది ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైనల్లీ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్. సో రన్ దిస్ కోడ్. చూడండి ఇక్కడ ట్రై సో సారీ డివిజిబుల్ బై 0 నాట్ పాసిబుల్. ఫైనల్లీ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, దిస్ ఇస్ సో రైజ్ క్లాజ్ అన్నమాట. ఒక వన్ మోర్ థింగ్, ఇక్కడ మనం ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ మెసేజెస్ ఇస్తాను. అలా కాకుండా దీన్ని సో 0 డివిజన్ యాజ్ జెడ్ అని ఇచ్చుకుని ఇక్కడ జెడ్ అని ఇచ్చామనుకోండి సో పైథాన్ డిఫైన్ చేసిన మెసేజెస్ అని వస్తాయి. ఇక ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో బట్ నాట్ రికమెండెడ్. సో ఫస్ట్ వన్నే రికమెండ్ చేస్తున్నాం. సో యాజ్ ఎన్ అని ఇస్తున్నాము. ఇక్కడ అంటే మనం రాసిన మెసేజెస్ కాకుండా పైథాన్ డిఫైన్ చేసిన మెసేజెస్ అనే వస్తాయి అనమాట. సో ఇండెక్స్ ఎర్రర్ యాజ్ ఐ ఇక్కడ ఐ ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాస్ ఈ అనేది ప్రింట్ చేస్తాను. ఓకే, చూడండి ఇప్పుడు ఇక్కడ ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే
ఏ ఈజ్ ఈక్వల్ టు 10/0 అని ఇచ్చాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఫైనల్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అనేది వస్తుంది అనమాట. సో రన్ దిస్ కోడ్. సో డివిజన్ బై 0 ఈ మెసేజ్ అనేది పైథాన్లో ఉన్న మెసేజెస్ అనమాట, మనం డిఫైన్ చేసిన మెసేజెస్ కాదు. ఓకే, అలాగే ఇక్కడ ఏంటంటే సో బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాం అనుకోండి. బి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే మనకి నేమ్ ఎర్రర్ అనేది వస్తుంది, అప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, సో మెసేజ్ చూడండి ఇక్కడ. సో రన్ దిస్ కోడ్. సో నేమ్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఫైనల్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఫైనల్ అనేది ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా కూడా రాసుకోవచ్చు. దిస్ ఈస్ సో ట్రై ఎక్సెప్ట్ ఎల్స్ అండ్ ఫైనల్లీ క్లాజెస్. ఓకే, సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హాయ్ ఎవ్రీబడి. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే మాడ్యూల్స్. సో మాడ్యూల్ అంటే ఏంటంటే ఒక మాడ్యూల్లో ఏముంటాయంటే మాడ్యూల్ ఏమేమి ఉంటాయంటే వేరియబుల్స్ ఉంటాయి, వేరియబుల్స్, నెక్స్ట్ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ ఉంటాయి, నెక్స్ట్ క్లాసెస్ ఉంటాయి. అంటే ఎనీ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉండొచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, ఎనీ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఉండొచ్చు అనమాట. ఒకసారి చూడండి ఇక్కడ నేను ఇక్కడ మై అండర్స్కోర్ మాడ్యూల్ అనే ఒక మాడ్యూల్, మై యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్ ఒకటి రాశాను. సో ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇచ్చాను. ఇందులో వెల్కమ్ టు మై మాడ్యూల్స్ అని తీసుకున్నాను. నేమ్ ఇది ఒక వేరియబుల్, మాన్విత అని ఇచ్చాను. ఇది ఒక ఫంక్షన్. ఓకే, సో ఫంక్షన్ నేమ్ ఫైండ్ అండర్స్కోర్ ఇండెక్స్, ఒక సీక్వెన్స్, ఒక ఎలిమెంట్ అనమాట. అంటే మనం ఇచ్చిన సీక్వెన్స్లో పర్టికులర్ ఎలిమెంట్ ఉందా లేదనేది సరే రాస్తున్నాం. ఆ ఎలిమెంట్ అనేది అవైలబుల్గా ఉంటే ఇండెక్స్ అనే వాల్యూ రిటర్న్ చేస్తున్నాను. ఒకవేళ అవైలబుల్గా లేకపోతే సో నన్ను అనే వాల్యూ రిటర్న్ చేస్తున్నాను. ఇది ఒక ఫంక్షన్. నెక్స్ట్ ఇది ఒక క్లాస్. ఆ హూప్స్ కాన్సెప్ట్లో క్లాస్ గురించి డిస్కస్ చేస్తాం కదా. దిస్ ఇస్ వన్ స్టూడెంట్ అనే క్లాస్ రాస్తాను అనమాట. ఓకే, సో ఇది ఒక మాడ్యూల్ అనమాట. ఒక నేను ఏం చేస్తున్నానంటే సో ఫస్ట్ ప్రింట్ నేమ్ అనేది ప్రింట్ చేస్తున్నాను. ఈ నేమ్ అనేది ఎక్కడుందంటే మనకి ఈ మై అండర్స్కోర్ మాడ్యూల్లో ఉందన్నమాట. అయితే ఒకసారి చూడండి, ఈ 2 ఫైల్స్ మై అండర్స్కోర్ మాడ్యూల్ డాట్ పీవై, ఈ ఫైల్ని ఫస్ట్ డాట్ పీవై, ఈ 2 ఫైల్స్ని సేమ్ లొకేషన్లో సేవ్ చేశాను. ఎక్కడ సేవ్ చేసామంటే డి డ్రైవ్లో పైథాన్ అండర్స్కోర్ క్లాసెస్లో సో సేవ్ చేసాం అనమాట. ఓకే, రైట్. నేను కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది, నేమ్ ఎర్రర్, నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనమాట. పైథాన్ ఫస్ట్ డాట్ పీవై. ఓకే, ఏమొస్తుంది ఇక్కడ ఎర్రర్ వస్తుంది, నేమ్ ఎర్రర్. సో నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనమాట. ఓకే, రైట్. ఈ నేమ్ అనేది ఏ ప్యాకేజ్లో ఉంది, ఏ మాడ్యూల్లో ఉందో అది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇంపోర్ట్ చేయడానికి ఇక్కడ ఇంపోర్ట్ అనే కీవర్డ్ ఇంపోర్ట్ మాడ్యూల్ నేమ్ ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ది మాడ్యూల్ ఏంటి, మై అండర్స్కోర్ మాడ్యూల్ అనేది నేమ్ అనమాట. ఓకే, ఇది ఎప్పుడైతే ఇంపోర్ట్ చేస్తామో, ఇంపోర్ట్ చేసినప్పుడు ఇది ఇంపోర్ట్ అయ్యి ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాను కదా. సో అవుట్పుట్ ఏం వస్తుందంటే వెల్కమ్ టు మై మాడ్యూల్స్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్. అవుట్పుట్ ఏం వస్తుంది మనకి, వెల్కమ్ టు మై అండర్స్కోర్ మాడ్యూల్స్ అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, రైట్. నేను ఇక్కడ నేమ్ని ప్రింట్ చేస్తున్నాను. నేమ్ ప్రింట్ చేస్తే ఓకే ఈ కోడ్ రన్ చేస్తున్నాను. సో నేమ్ అనేది ఏ మాడ్యూల్లో ఉంది, మై అండర్స్కోర్ మాడ్యూల్లో ఉంది. ఓకే, సో దీన్ని ఎలా యాక్సెస్ చేయాలంటే మాడ్యూల్ నేమ్ డాట్ వేరియబుల్, అంటే మై అండర్స్కోర్ మాడ్యూల్ డాట్ నేమ్. ఇక్కడ మై అండర్స్కోర్ మాడ్యూల్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. సో రన్ దిస్ కోడ్ విల్ గెట్ ఎన్ ఎర్రర్, నేమ్ ఎర్రర్. రన్ దిస్ కోడ్. చూడండి ఇక్కడ నేమ్ ఎర్రర్, నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని యాక్సెస్ అంటే ఈ మాడ్యూల్లో ఉన్న ఈ నేమ్, ఈ వేరియబుల్ని యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేస్తామంటే మాడ్యూల్ నేమ్తో యాక్సెస్ చేస్తాం. సో మై అండర్స్కోర్ మాడ్యూల్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది డాట్ నేమ్. ఓకే, సో ఈ కోడ్ రన్ చేస్తున్నాను. రన్ దిస్ కోడ్. అవుట్పుట్ వస్తుందంటే వెల్కమ్ టు మై మాడ్యూల్స్ మాన్విత అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, రన్ దిస్ కోడ్. సో మాన్విత అనేది అంటే వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ నేను ఈ ఫైండ్ ఇండెక్స్ అనే మెథడ్ని ఇక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవాలి. యాక్సెస్ చేసుకోవాలంటే సో ప్రింట్, సో అక్కడ పారామీటర్స్ ఏమి ఇవ్వాలి, ఒక లిస్ట్ ఇవ్వాలి కదా. సో ఒక సీక్వెన్స్ అనేది సీక్వెన్స్ ఇవ్వాలి. లిస్ట్ తీసుకుంటున్నాను 1, 2, 3, 4, 5. ఓకే, సో ఈ లిస్ట్లో మెథడ్ నేమ్ ఏంటి మనకి, ఫైండ్ అండర్స్కోర్ ఇండెక్స్. ఇక్కడ ఏం పాస్ చేస్తున్నాను, సీక్వెన్స్. నెక్స్ట్ ఏ ఎలిమెంట్ సెట్ చేయాలి. ఓకే, 5 అనే ఎలిమెంట్ సెట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు కోడ్ రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఫైండ్ అండర్స్కోర్ ఇండెక్స్ అనేది మాడ్యూల్ నేమ్లో ఉంది కదా, మై అండర్స్కోర్ మాడ్యూల్లో ఉంది, అంటే ఆ మాడ్యూల్ నేమ్తో కాల్ చేయాలి. ఓకే, అది ఇవ్వలేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది, నేమ్ ఎర్రర్. రన్ దిస్ కోడ్ విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో నేమ్ ఎర్రర్, నేమ్ ఫైండ్ అండర్స్కోర్ ఇండెక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. అంటే ఇక్కడ సో మాడ్యూల్ నేమ్ ఏంటి, మై అండర్స్కోర్ మాడ్యూల్ డాట్ ఫైండ్ అండర్స్కోర్ ఇండెక్స్. ఓకే, సో మనకి ఇక్కడి నుంచి
సో ఈ సీక్వెన్స్లోకి ఈ లిస్ట్ వెళ్తుంది. సో అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఈ లిస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఏమొస్తుంది 5. ఓకే, ఫస్ట్ వాల్యూ ఎంత వస్తుంది, 1 ఈజ్ ఈక్వల్ టు 5, కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ ఎలిమెంట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5. 5 ఈజ్ ఈక్వల్ టు 5 ఎస్ కండిషన్ ట్రూ. రిటర్న్ ఇండెక్స్, ఈ రిటర్న్ వాల్యూ ఇండెక్స్ ఎంత 4. ఆ 4 అనే వాల్యూ వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది. అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 4. ఓకే, సో రన్ దిస్ కోడ్. సో చూడండి ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఇక్కడ 4 ఇస్ ద అవుట్పుట్. ఓకే రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే స్టూడెంట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. అంటే ఈ my_. మాడ్యూల్లో ఉన్న ఈ క్లాస్ని ఇక్కడ యాక్సెస్ చేయాలి. ఓకే, యాక్సెస్ చేయాలంటే సో student_1 డాట్ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను. స్టూడెంట్, సో ఇక్కడ ఫస్ట్ నేమ్ సో మాన్విత, లాస్ట్ నేమ్ సైకమ్, సో ఫీజు 60,000 అని ఇస్తున్నాను. ఓకే రైట్. సో వన్స్ అగైన్ ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే సో ఫుల్ నేమ్ అనే మెథడ్ ఉంది కదా, అది కాల్ చేస్తున్నాను. ఓకే, మనం వన్స్ అగైన్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇది నేమ్ కదా, క్లాస్ నేమ్. నేమ్ ఎలా కాల్ చేయాలి, మాడ్యూల్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ కాల్ చేయాలి. కోడ్ రన్ చేస్తే నేమ్ ఎర్రర్ అనే ఎర్రర్ వస్తుంది. రన్ దిస్ కోడ్. ఒకసారి చూడండి ఇక్కడ, సో నేమ్ ఎర్రర్, నేమ్ స్టూడెంట్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకే, అంటే ఇక్కడ దీన్ని ఎలా యాక్సెస్ చేస్తాం, మాడ్యూల్ నేమ్ ఏంటి my_module డాట్ స్టూడెంట్. ఓకే రైట్. ఇప్పుడు ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి ఫుల్ నేమ్ అంటే ఏమొస్తుంది మనకి, మాన్విత స్పేస్ సైకమ్ ఈజ్ ద అవుట్పుట్. సో రన్ దిస్ కోడ్. ఒకసారి చూడండి ఇక్కడ మనకి మాన్విత స్పేస్ సైకమ్. మాన్విత అనేది అప్పర్ కేస్లో రావాలని ఆ కోడింగ్ అనేది ఇక్కడ రాస్తాం అనమాట. ఓకే రైట్. సో దిస్ ఓకే, అది ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఎవ్రీ టైము మాడ్యూల్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్, మాడ్యూల్ నేమ్ డాట్ ఫంక్షన్ నేమ్, మాడ్యూల్ నేమ్ డాట్ స్టూడెంట్ క్లాస్ నేమ్ ఇలా ఇవ్వాలంటే, సో ఎవ్రీ టైం ఇలా రాయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో దాన్ని అనదర్ వేలో రాసుకోవచ్చు. సో ఫ్రమ్ మాడ్యూల్ నేమ్ my_ అంటే మాడ్యూల్. సో ఇంపోర్ట్, ఏమేమి ఇంపోర్ట్ చేయాలి, మనకి ఏమేమి చేస్తాం, నేమ్, నెక్స్ట్ ఫైండ్ ఇండెక్స్, నెక్స్ట్ ఇక్కడ మనకి స్టూడెంట్. ఓకే, సో ఇలా ఇంపోర్ట్ చేస్తే మనం మాడ్యూల్ నేమ్ ఈజ్ ఆప్షనల్. ఈ మాడ్యూల్ నేమ్ అనేది రాయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, సో డిలీట్ చేస్తున్నాను. సో మాడ్యూల్ నేమ్ అనేది డిలీట్ చేసేస్తున్నాను. సో మాడ్యూల్ నేమ్ అనేది డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, సో రన్ దిస్ కోడ్, విల్ గెట్ ద సేమ్ రిజల్ట్. దిస్ వన్ ఈజ్ రికమెండెడ్ అనమాట. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఫ్రమ్ మాడ్యూల్ నేమ్ ఇంపోర్ట్, ఏవైతే యూజ్ చేస్తున్నామో అవన్నీ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో రన్ దిస్ కోడ్. సో చూడండి, విల్ గెట్ సేమ్ రిజల్ట్. సో వెల్కమ్ టు మై మాడ్యూల్స్ మాన్విత 4 మాన్విత స్పేస్ సైకో. ఓకే రైట్. ఒకసారి చూడండి, ఇక్కడ వీటికి నిక్ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే మనం ఇక్కడ నేమ్ అనేది యూజ్ చేయడం ఇబ్బంది ఉందనుకోండి. సో నేమ్ యాజ్ ఎన్ ఆర్ find_, ఇండెక్స్ యాజ్ find fi, స్టూడెంట్ యాజ్ ఎస్. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ నేమ్ ప్లేస్లో ఇక్కడ ఏమి చేసుకోవచ్చు, ఎన్. ఇక్కడ ఫైండ్ ఇండెక్స్ ప్లేస్లో ఏమి ఇచ్చేసుకోవచ్చు, fi. స్టూడెంట్ ప్లేస్లో ఏమి ఇచ్చేసుకోవచ్చు, ఎస్ అనమాట. ఓకే, సో కోడ్ రన్ చేస్తే సేమ్ రిజల్ట్ వస్తుంది. సో రన్ దిస్ కోడ్, విల్ గెట్ ద సేమ్ రిజల్ట్. సో వెల్కమ్ టు my_ మాడ్యూల్స్ మాన్విత 4 మాన్విత స్పేస్ సైకిల్ విత్ అవుట్పుట్. ఓకే రైట్. ఇది ఒకసారి చూడండి, ఈ 2 మాడ్యూల్స్ అనేవి, ఈ 2 అంటే ఈ మాడ్యూల్, ఈ ఫైల్ అనేది రెండు కూడా సేమ్ డైరెక్టరీలో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ ఫైల్ని కట్ చేసేస్తున్నాను. కట్ చేసి సో డి డ్రైవ్లో Python_ క్లాసెస్ my_ మాడ్యూల్ని కట్ చేసి వేరే ఫోల్డర్, మన సిస్టంలో వేరే లొకేషన్లో ఎక్కడైనా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఆ మాడ్యూల్ని ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. నువ్వు డెస్క్టాప్ మీద సో న్యూ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఫోల్డర్ నేమ్ సో my_ మాడ్యూల్స్ అని ఇస్తున్నాను. ఇచ్చి ఆ ఫైల్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే రైట్. అంటే ఇప్పుడు మనకి ఈ మాడ్యూల్ అనేది ఎక్కడ ఉందంటే సో డెస్క్టాప్ మీద ఫోల్డర్లో ఉంది. ఇప్పుడు నేను వీటిని ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఈ మాడ్యూల్ అనేది మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో రన్ దిస్ కోడ్, విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఒకసారి చూడండి, ఇక్కడ మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్, నో మాడ్యూల్ నేమ్డ్ my_ మాడ్యూల్. అంటే ఈ మాడ్యూల్ అనేది ఏ లొకేషన్లో ఉంది అదో తెలియదు, అందుకని మనకి ఎర్రర్ వచ్చిందనమాట. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ మనకి సో సిస్ అనేది ఒక ఫ్రీ డిఫైన్డ్ మాడ్యూల్. సో సిస్ అనేది ఫ్రీ డిఫైన్డ్ మాడ్యూల్. సో దాన్ని సిస్ డాట్ పాత్.
సో పాత్ అనేది ఏంటంటే ఒక లిస్ట్ అనమాట. ఇది లిస్ట్లో ఒకసారి లైన్స్ అన్ని కామెంట్ చేసేస్తున్నాను. ఓకే, ఈ లైన్స్ అన్ని కామెంట్ చేస్తాను. కామెంట్ చేసి ఒకసారి చూడండి, sys.path అంటే మనకు ఒక లిస్ట్ వస్తుంది. ఓకే, సో కోడ్ రన్ చేస్తే ఒకసారి చూడండి, ఒక లిస్ట్ వచ్చింది. సో ఓకే, ఇది ఒక లిస్ట్. ఈచ్ ఎలిమెంట్ ఈజ్ సపరేట్. ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది సెకండ్ ఎలిమెంట్, సపరేటెడ్ విత్ కామా. చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుందంటే, మనం పైథాన్ ఫైల్ని ఫస్ట్ అనే ఫైల్ని ఏ లొకేషన్ నుంచి అయితే రన్ చేస్తున్నామో ఆ ఫోల్డర్ అవుతుంది. ఇది D డ్రైవ్లో python_classes ఇక్కడ నుంచి రన్ చేస్తున్నాం కాబట్టి అది ఫస్ట్ పారామీటర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మన మాడ్యూల్ అనేది ఏ లొకేషన్లో ఉంది, ఆ మాడ్యూల్ని ఈ పాత్కి ఈ sys.path ఇదో లిస్ట్ కదా, ఈ లిస్ట్కి అపెండ్ చేసుకోవాలి. అపెండ్ చేసుకోవడానికి అపెండ్ అనే ఈ లిస్ట్కి అపెండ్ అనే మెథడ్ యూజ్ చేస్తే అది మనకి లాస్ట్లో యాడ్ అవుతుంది అనమాట. ఓకే, ఒకసారి అది అపెండ్ చేద్దాం. ఓకే, అపెండ్ చేయడానికి ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఫైల్ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి సో సి డ్రైవ్ సెలెక్ట్ చేసి కాపీ చేశాను. కాపీ చేసి దీన్ని ఏం చేయాలంటే పాత్కి అపెండ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ పాత్ sys.path అనేది ఒక లిస్ట్. అపెండ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం కదా, అపెండ్ అనే మెథడ్ యూజ్ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, సో అయితే ఇది కూడా ఫార్వర్డ్ స్లాష్ ఇవ్వండి. సో ఫార్వర్డ్ స్లాష్ సో ఇది ఫార్వర్డ్ స్లాష్. ఓకే, నేను ఇక్కడ ప్రింట్ sys.path ఒకసారి చూడండి, కోడ్ రన్ చేస్తున్నాను. సో కోడ్ రన్ చేస్తే ఒకసారి చూడండి, ఇంతకుముందు ఇక్కడ మనకి సో మై డెస్క్టాప్ మీద my_modules అనేది ఇంతకుముందు లేదు, ఇక్కడ ఈ లిస్ట్లో లేదు. ఇప్పుడు అపెండ్ చేసాం కదా, ఓకే, ఈ లాస్ట్లో అపెండ్ చేస్తాం, లాస్ట్లో వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఈ మాడ్యూల్ని ఇంతకుముందు ఎలా అయితే యూజ్ చేసుకున్నామో ఇప్పుడు అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ సేమ్ నేను ఈ కోడ్ ఎక్కడ రాస్తున్నానంటే ఈ కోడ్ అంతా కట్ చేసి పైన రాస్తున్నాను. ఓకే, సో ఇదంతా డిలీట్ చేస్తున్నాను. సేమ్ ఇంతకుముందు ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ అలాగే వర్క్ అవుతుంది. సో ఈ కోడ్ రన్ చేస్తున్నాను. సో రన్ దిస్ కోడ్, విల్ గెట్ ద సేమ్ రిజల్ట్. ఒకసారి చూడండి, ఇక్కడ వెల్కమ్ టు మాడ్యూల్స్. ఓకే, మాన్విత 4 సైకమిత అవుట్పుట్. ఓకే, రైట్. ఓకే, అలా మనం మాడ్యూల్ని ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. ఆ సేవ్ చేసుకున్న మాడ్యూల్ని ఇలా పాత్లో sys.pathలో అపెండ్ చేసుకుని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. వన్ మోర్ థింగ్, మనం ఇప్పుడు రాసిన ఈ మాడ్యూల్ని పైథాన్ పాత్ అనేది సెట్ చేసుకుని కమాండ్ ప్రాంప్ట్ నుంచి డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ సో my_moduleలోకి వెళ్ళి మై మాడ్యూల్కి రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇది కాపీ చేసాం. ఓకే, సో ఇది కాపీ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, సో ఇది కాపీ చేసుకుని దీన్ని తీసుకెళ్ళి పైథాన్ పాత్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో రైట్ క్లిక్ ఆన్ దిస్ పీస్ అంటే సో మై కంప్యూటర్కి రైట్ క్లిక్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళాలి, సో ప్రాపర్టీస్లోకి వెళ్ళి ప్రాపర్టీస్లో నుంచి అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్, ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ సో యూజర్ వేరియబుల్స్ అని ఉంది, సిస్టమ్ వేరియబుల్స్ అని ఉంది. ఓకే, యూజర్ వేరియబుల్స్లో న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వేరియబుల్ నేమ్ పైథాన్ పాత్ అనే వాళ్ళు అప్పర్ కేస్లో ఉండాలి. సో పైథాన్ పాత్ అనేది అప్పర్ కేస్లో ఉండి వేరియబుల్ వాల్యూ ఇంతకుముందు కాపీ చేసాం కదా, అది పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి యారో ఓకే. ఓకే, సో క్లోజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం మన మాడ్యూల్ని డైరెక్ట్గా కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేసుకోవాలి. అది రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఓపెన్ చేసిన కమాండ్ ప్రాంప్ట్ని క్లోజ్ చేయాలి ఫస్ట్. సో క్లోజ్ చేసి సో న్యూ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఒకసారి చూడండి, ఇక్కడ పైథాన్ అని ఎంటర్ కొట్టాను. డైరెక్ట్ ఎక్కడి నుంచి మన మాడ్యూల్ ఏంటి ఇంపోర్ట్, మన మాడ్యూల్ ఏమంటే my_module అని ఇస్తే మనకి ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది కదా, సో ఇది ఉంది కదా, వెల్కమ్ టు my_modules అనేది అవుట్పుట్ వస్తుంది. రన్ దిస్ కోడ్, చూడండి ఇక్కడ మనకి వెల్కమ్ టు my_modules అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం నేమ్ ప్రింట్ చేయాలి. సో ప్రింట్ నేమ్ అంటే ఏంటి my_modules డాట్ నేమ్. సో నేమ్ అని ఇస్తే మనకి ఏమొస్తుంది, my_modules
సో నేమ్ ఎర్రర్, నేమ్ నాట్ డిఫైన్డ్, మాడ్యూల్స్. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ మై మాడ్యూల్. సో మాడ్యూల్ నేమ్ ఏంటి ఇక్కడ మనకి మాడ్యూల్ అనే మై అండర్ స్కోర్ మాడ్యూల్ అనేది నేమ్, మాడ్యూల్ డాట్ నేమ్. ఓకే, సో రన్ దిస్ కోడ్. చూడండి అవుట్పుట్ వస్తుంది మనకి మాన్విత అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, అలాగే మనం ఫైండ్ అండర్ స్కోర్ ఇండెక్స్ ఆఫ్ ఇక్కడ ఏమేమి పాస్ చేయాలి, ఒక లిస్ట్ పాస్ చేయాలి. సో లిస్ట్ పాస్ చేస్తున్నాను. ఈ లిస్ట్లో పర్టికులర్ ఎలిమెంట్, సో 5 అనే ఎలిమెంట్ ఉందా లేదో చెక్ చేస్తున్నాను. ఓకే, సో ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 5 అనేది 4 అంటే 4 అనేది అవుట్పుట్ వస్తుంది. ఒకసారి చూడండి ఇక్కడ. సో 4 అనేది అవుట్పుట్ వచ్చిందనమాట. ఓకే, రైట్. అదే నేను ఇక్కడ 50 అని ఇచ్చాను అనుకోండి, నన్ అనేది అవుట్పుట్ వస్తుంది. అది నాట్ అవైలబుల్ కదా, సో నన్ అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది మనకి నన్ అనే వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, అలాగే డైరెక్ట్ కింద ఇక్కడ మై అండర్ స్కోర్ మాడ్యూల్, సో మై అండర్ స్కోర్, సో స్టూడెంట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, ఈజ్ ఈక్వల్ టు మై అండర్ స్కోర్ మాడ్యూల్ డాట్. సో ఇక్కడ స్టూడెంట్, సో ఫస్ట్ నేమ్ మాన్విత అని ఇస్తున్నాను, ఫస్ట్ నేమ్ ఈజ్ సో మాన్విత, సో లాస్ట్ నేమ్ ఈజ్ సైకమ్, సో ఫీజు 60,000 అని ఇచ్చాను. ఓకే, 60,000 అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఫుల్ నేమ్ ప్రింట్ చేస్తున్నాను. సో స్టూడెంట్ అండర్ స్కోర్ 1 డాట్ ఫుల్ నేమ్. ఓకే, మనకి మాన్విత అప్పర్ కేసులో వచ్చి స్పేస్ సైకమ్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, అంటే సేమ్ ఇంతకుముందు ఎలా అయితే ఇక్కడ ఈ ఫైల్ నుంచి ఎలా అయితే యాక్సెస్ చేసుకున్నామో అలాగే దీన్ని సో డైరెక్ట్గా కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేసుకోవచ్చు. సో బయటకు వచ్చేయాలంటే సో ఎగ్జిట్ ఆఫ్ అనే ఫంక్షన్ ఉంటుంది, బయటకు వచ్చేస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈస్ మాడ్యూల్స్ అనమాట. అయితే ఒకసారి చూడండి, మనకి లాట్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడంతా రిమూవ్ చేస్తున్నాను. మనకి ఓఎస్ అండర్లైనింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ అనే మాడ్యూల్ ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో ఓఎస్ అనే అండర్లైనింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, సో ఓఎస్ డాట్ దేర్ ఇస్ ఎ ఫ్రీ డిఫైన్డ్ అట్రిబ్యూట్ కాల్డ్ అండర్ స్కోర్ ఫైల్. ఓకే, ఇదేం రిటర్న్ చేస్తుందంటే మనకి ఈ మాడ్యూల్ అనేది ఏ లొకేషన్లో ఉందో ఆ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ మనది ఈ మాడ్యూల్ ఇంపోర్ట్ చేస్తాం కదా, ఈ మాడ్యూల్ అనేది మనకి ఏ లొకేషన్లో ఉంది, సి డ్రైవ్లో. ఇంతకుముందు ఇక్కడ పాత్ అపెండ్ చేస్తాం కదా, ఆ లొకేషన్లో ఉంది. అంటే అది ఎక్కడ ఉంది, సో కమాండ్ డెస్క్టాప్ మీద, సో డెస్క్టాప్లో సో ఈ లొకేషన్లో ఉంది, మై అండర్ స్కోర్ మాడ్యూల్స్ అనే లొకేషన్లో ఉందన్నమాట. ఓకే, అందుకే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే సో డైరెక్ట్గా ఆ లొకేషన్ కావాలంటే మనకి మై అండర్ స్కోర్ మాడ్యూల్ డాట్ సో మాడ్యూల్ డాట్ అండర్ స్కోర్ ఫైల్. సో ఈ కోడ్ రన్ చేస్తున్నాను. ఈ కోడ్ రన్ చేస్తే సో ఎగ్జిట్ ఆఫ్. ఓకే, మన ఫైల్ ఏ లొకేషన్లో ఉంది, డి డ్రైవ్లో సిడి పైథాన్ అండర్ స్కోర్ క్లాసెస్లో ఇక్కడి నుంచి సేవ్ చేస్తున్నాను. సో పైథాన్ ఫస్ట్ డాట్ పీవై. ఒకసారి చూడండి, మనకి అది ఏ లొకేషన్లో ఉంది, సో డెస్క్టాప్ మీద మై అండర్ స్కోర్ మాడ్యూల్స్లో మై అండర్ స్కోర్ మాడ్యూల్ డాట్ పీవై అనే లొకేషన్లో ఉంది. ఓకే, సిమిలర్లీ ఇక్కడ మనకి ఓఎస్ అనే మాడ్యూల్ ఏ లొకేషన్లో ఉందో కావాలనుకుంటే ఓఎస్, సో ఓఎస్ డాట్ అండర్ స్కోర్ ఫైల్ అండర్ స్కోర్ కూడా రన్ చేస్తే ఒకసారి చూడండి అది ఈ లొకేషన్లో ఉందన్నమాట. ఓకే, సో ఈ లొకేషన్లో ఉంది. ఒకసారి చూడండి ఈ ఫైల్స్ అన్ని. ఇప్పుడు నాకు ఇక్కడ మనం ఏ లొకేషన్ నుంచి ప్రోగ్రామ్స్ అనేది రన్ చేస్తున్నాను, అది కావాలంటే గెట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఆఫ్ ఈ మెథడ్ కాల్ చేస్తే మనం డి డ్రైవ్లో పైథాన్ అండర్ స్కోర్ క్లాసెస్ నుంచి రన్ చేస్తున్నాం, అది డిస్ప్లే అవుతుంది. రన్ దిస్ కోడ్. సో ఒకసారి చూడండి ఇక్కడ, సో పైథాన్ అండర్ స్కోర్ క్లాసెస్, సో డి డ్రైవ్లో ఇక్కడ నుంచి రన్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో దెర్ ఇస్ ఏ లాట్స్ ఆఫ్ ఫ్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి చూడండి ఆ మాడ్యూల్స్ అన్నీ ఏ లొకేషన్లో ఉంటాయంటే సో సి డ్రైవ్లో పైథాన్ 3.4 లిబ్ ఫోల్డర్లో ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా పైథాన్ మాడ్యూల్స్ అనమాట. ఒకసారి చూడండి ఇక్కడ ర్యాండమ్, సో ర్యాండమ్ అనేది ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆర్ఈ. ఓకే, సో డేట్ టైమ్ అనే మాడ్యూల్ ఉంటుంది, సో డేట్ టైమ్ అనే మాడ్యూల్. ఓకే, సో లాగింగ్, ఓకే, ఇలాంటివి చాలా మాడ్యూల్స్ ఉంటాయి. చూడండి ఓఎస్ అనేది ఒక మాడ్యూల్, ఇవన్నీ. సో ఇవన్నీ కూడా పిక్కిల్ అనేది ఒక ప్రీ డిఫైన్ మాడ్యూల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇవన్నిటిని
మనం యూజ్ అవి ఇంపోర్ట్ చేసుకుని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఒకసారి చూడండి, ఇక్కడ నేను డే టైమ్ అనే మాడ్యూల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ లొకేషన్లో డే టైమ్ అనే మాడ్యూల్ ఓపెన్ చేస్తున్నాను. సో డే టైమ్ అనే మాడ్యూల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఎడిట్ ప్లస్లో ఒకసారి చూడండి, లాట్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఓకే, సో మనం ఇప్పుడు నుంచి ఏంటంటే ఈచ్ మాడ్యూల్ ఇప్పుడు బేసిక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఇప్పటి నుంచి ఏంటంటే మనం ఈచ్ మాడ్యూల్ అనేది నేర్చుకుంటాం అనమాట. ఓకే, ఒక్కొక్క టాపిక్ అనమాట. సో ఇప్పుడు వరకు చెప్పిన వరకు వస్తే మీకు 100% బేసిక్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పటి నుంచి మీరు వెబ్ అప్లికేషన్స్ కావాలంటే వెబ్ అప్లికేషన్స్ నేర్చుకోవచ్చు, లేకపోతే నంపై సో కావాలనుకుంటే నంపై మాడ్యూల్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, సో వన్ మోర్ థింగ్, మనకి ఇక్కడ ర్యాండమ్ అనేది సో క్లాస్ మెథడ్స్. సో మన ఈచ్ మాడ్యూల్ గురించి సో ఒక్కొక్క మాడ్యూల్ గురించి నెక్స్ట్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఓకే ఇక్కడ సో ఇంపోర్ట్ ర్యాండమ్ అనేది ఒక మాడ్యూల్. సో ర్యాండమ్లో ర్యాండమ్ డాట్ దెర్ ఇస్ ఏ మెథడ్ కాల్డ్ చాయిస్ అనే మెథడ్ ఉంటుంది. అందులో ఏంటంటే మనం ఒక లిస్ట్ అనేది ఇవ్వాలి. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నంబర్స్ అనే ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. సో నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 ఈ లిస్ట్ 5. ఓకే, సో ఇప్పుడు ఇదేంటంటే ఈ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుందంటే ఈ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ సో ఇచ్చిన నంబర్స్లో ఏదో ఒక దాన్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. మాకు 1, 2, 3, 4, 5 కదా. సో ఫస్ట్ టైం రన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ 2 అనేది ర్యాండమ్గా 2 అనే వాల్యూ వచ్చింది. మనం ఇది సెకండ్ టైం రన్ చేస్తే ఒకసారి చూడండి, ఇక్కడ 1 అనే వాల్యూ వచ్చింది. ఓకే, నెక్స్ట్ 3 అనే థర్డ్ టైం రన్ చేస్తే 5 అనే వాల్యూ వచ్చింది అనమాట. ఓకే, అలా డిఫరెంట్ అనమాట. మనకి మ్యాథ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఫ్రీ డిఫైన్ మాడ్యూల్స్ చాలా ఉన్నాయి. ఒక్కొక్క మాడ్యూల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.